హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో ఈరోజు మీరు వినబోయే నవల మధు పూర్ణిమ. ప్రఫుల్ల చంద్ర గారు రచించారు. మధుమాలిని ఆఫీసులో టైపిస్టుగా చేరింది. ఈ చిన్న సంఘటన ఆఫీసులో వివిధ వ్యక్తుల్లో వివిధ రకాల సంచలనాల్ని రేపింది. కారణం ఆమెది అలాంటి అందం కాదు, మతిపోగొట్టే వరదలాంటి అందం. కండసిరి గుండె ధైర్యము గల అమ్మాయి. పైగా అందరితోనూ చనువుగా మసులుతుంది. ఒంటరిగా ఉంటోంది. మగ మహారాజులకు ఇంకేం కావాలి? మేరీ మెటర్నిటీ లీవ్ పెడితే ఆ 3 నెలలు పనిచేయడానికి మధుమాలిని నియమించారు ఆఫీసులో. ఆమె ఉద్యోగకాలం కేవలం 3 నెలలే అయినందున కుర్రకారు విచారిస్తే ముసలివాళ్లు సంతోషించారు. ఈ కొద్ది కాలము సద్వినియోగం చేసుకోవాలని బ్రహ్మచారులే కాక వివాహితులు కూడా పిక్నిక్ లాంటి కార్యక్రమాలు తలపెట్టి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఉబలాట పడుతున్నారు. రేపు ఎల్లుండి ఆఫీసుకు సెలవు. ఇంకేం? జుట్టు చంద్రవంద్రగా ముఖం మీద పడేటట్టు అతి జాగ్రత్తగా దూకునే చింపాంజీరావు అసలు పేరు చిరంజీవిరావు. ఈవేళ చాలా తికమక పడుతున్నాడు. సగం ముఖాన్ని జుట్టు కప్పేయడం వల్ల తన ముఖారవిందాన్ని మధు సరిగా గుర్తించడం లేదేమోనన్న తపన ఈ మధ్య బయలుదేరింది అతనిలో. ఇప్పుడా తపన మరింత ఎక్కువైంది. ఆమెను ఆకర్షించి వచ్చే 2 రోజులు ఆమెతో గడపాలి. కాని ఎలా? దూకుంటూ ఆలోచించాడు. ఇలా దువ్వాడు, అలా దువ్వాడు, పైకి కిందకు దువ్వాడు. అద్దంలో చూసుకున్నాడు. ఛీ, అద్దం అబద్ధం చెబుతోంది. అద్దంలో కనిపిస్తున్న తన పర్సనాలిటీ తనకే నచ్చడం లేదు. ఎందుకైనా మంచిదని జుట్టును ముందుకు దువ్వి ముఖాన్ని సగం వరకు కప్పేశాడు. భర్త అవస్థ ఓ కంట కనిపెడుతూనే ఉంది నాంచారమ్మ. 3 రోజుల నుండి చెబుతూనే ఉన్నా పాలడబ్బా తెమ్మని. ఈరోజైనా తెస్తారా అంది చివరికి. మహా చిర్రెత్తుకొచ్చింది చింపాంజీకి. తనేమో జుట్టు సమస్య తేలక సతమతమవుతూ ఉంటే పానకంలో పుడకలాగా పాలడబ్బా ఒకటి అని విసుక్కుని దువ్వెన విసిరికొట్టి జుట్టును దానిష్టానికి వదిలేశాడు. ఆ సమస్య అలా పరిష్కారమైంది గాని ఈలోగా మరో సమస్య ఎదురైంది. ఇప్పుడు మధును సినిమాకు రమ్మంటే వస్తుందా? రాదా? ఎందుకు రాదు? బేషుగ్గా వస్తుందని మనసు ఢంకా బజాయించి మరీ చెబుతోంది. ఆమెతో సినిమాకు వెళితే భార్యకు తెలిసినా పర్వాలేదు కాని ఇతరులు చూస్తే చూస్తే ఏం చేస్తారు? తన అదృష్టానికి ఈర్షపడతారు. నలుగురు 10 విధాల అనుకుంటారు. అంతేగా, తనకేం నష్టం? తను మగమహారాజు. సరే, సినిమాలో ఆమె పక్కనే కూర్చుని ఏం చెయ్యాలి? తీయని ఊహలతో మనసు ఉయ్యాలలుగుతున్న తరుణాన మళ్లీ పాలడబ్బా అంది భార్య. చి, వెదవ డబ్బా, వెదవ జీవితం విసుక్కుంటూ బయటకు నడిచాడు చింపాంజీ. సుబ్బారావుకు దూకోవడం ఒక సమస్య కాదు. అతడు ఈ మధ్యనే తిరుపతి వెళ్లి పొన్నకాయలాంటి గుండుతో తిరిగొచ్చాడు. మరి దానికి కాస్త నూనె పట్టించి అద్దం ముందు కూర్చుని మెరుస్తున్న గుండును వివిధ భంగిమలలో చూసుకుంటూ మురిసిపోతున్నాడతను. ఆండాళమ్మ గమనిస్తూనే ఉంది. కొత్త టిక్కు అమ్మాయి చేరిందట ఆఫీసులో అడిగింది. టిక్కు అమ్మాయి అంటే టైపిస్టు ప్రసక్తి రాగానే సుబ్బారావు ముఖం వెలిగిపోయింది. ఉత్సాహంగా గుండు ఊపాడు. అందుకేనేంటి అలా పెటపట్లాడిపోతున్నావు? జాగ్రత్త అంది. ఆమె బోల్డ్ టైపు. అంతకన్నా సున్నితంగా మాట్లాడలేదామె. సుబ్బారావు ముఖంలోని వెలుగు ఆరిపోయింది. నీ సంగతి నాకు తెలీదా అని గొణుక్కుంటూ బయటపడ్డాడు. భర్త హృదయాన్ని చీల్చి అందులో ఏ మూల ఏ అమ్మాయి దాగున్నా బయటకు లాగి ఎండలో పడేయడం ఆండాళమ్మ హాబీ. రాజేష్ అంటే రాజేశ్వరరావు అరగంట నుంచి జుట్టుతో కుస్తీ పడుతున్నాడు. నిజానికి అతడంత అవస్థ పడనక్కర్లేదు. అమ్మాయిల కళ్లల్లో వెలుగు నింపే అందం అతంది. ఎప్పుడూ ట్రిమ్గా రాజాలా ఉంటాడు. నలుగురిని ఆకర్షించి అందర్నీ నవ్వించగల చతురుడు. ఆ అమ్మాయిల సమక్షంలో అతని తెలివి పాదరసంలా పనిచేస్తుంది. జోకులు టపాకాయల్లా పేలతాయి. మధుమాలిని కూడా అతడంటే ప్రత్యేక అభిమానమని ఆఫీసులో అందరి నమ్మకమును. అదీగాక ఆమె పనిచేసే సెక్షన్ హెడ్ అతడే. అలాంటి రాజేష్ ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ముస్తాబోతున్నాడు. అతని మనసు ఉరకలు వేస్తోంది. వెంటనే మధు ఇంటికి వెళ్లి ఆమెను సినిమాకు లాక్కుపోవాలి. రేపు ఎల్లుండి పిక్నిక్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవాలి. కాని ప్రస్తుతం చేతిలో అంతగా డబ్బు లేదు. ఎవరిని అడగాలి? ఆలోచిస్తూ స్నో సీసాలో వేలు పెట్టాడు. కాని దాన్ని ఎవరో కెలికి ఏమీ తెలియనట్లు మూతపెట్టి ఉంచేశారు. చిరాకుగా లతవైపు చూశాడు రాజేష్. ఎదురుగా ఉన్న స్టూల్ మీదకు కాళ్లు చాపుకుని వాలు కుర్చీలో విలాసంగా వారపత్రిక చదువుకుంటున్నామే. ఓరకంట రాజేష్ను గమనిస్తూ ఎవరి పనిది? ఎటో చూస్తూ కోపంగా అడిగాడు. పెద్ద పుత్ర రత్నం. పుస్తకం నుండి తలెత్తకుండానే చెప్పింది లత.
రాజా! గర్జించాడు రాజేష్. బయట ఆడుకుంటున్న రాజా, రవి పరిగెత్తుకుంటూ లోనికొచ్చారు. అప్పుడే కాలువలో దొర్లొస్తున్న పందిపిల్లల్లా ముచ్చటగా కనిపిస్తున్న వాళ్ళని చూడగానే రాజేష్ ఒళ్ళు మండిపోయింది. భార్యవైపు కసిగా చూసి పక్షపాతం లేకుండా వాళ్ల వీపుల మీద రెండేసి వడ్డించాడు. వాళ్లు గొంతుకలు శృతి చేసి ఇల్లు దద్దరిల్లిపోయేటట్టు, పైకప్పు ఎగిరిపోయేటట్టు ఆరొన్నొక్క రాగం అందుకున్నారు. ఎదురుగా అంత బేవచ్చం జరుగుతున్నా శ్రీమతి లతాదేవి కదల్లేదు, మెదల్లేదు. పైగా వారపత్రిక చాటును నవ్వుకుంటోంది. కసిగా స్నో సీసాను నేలకొట్టి విసురుగా బయటకు నడిచాడు రాజేష్. దొడ్లో చాప మీద కూర్చుని మల్లెమాల కట్టుకుంటున్న శారద పక్కనే వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న రాజశేఖర్ వైపు చూస్తూ చేతిలోని పని మరిచిపోయింది. ఎలా కనిపెట్టాడో ఏమో, తల తిప్పకుండానే. ఎంత మొగుణ్ణైనా అంతలా చూడకూడదు, దిష్టి తగిలేను అన్నాడు చిరునవ్వు చిందిస్తూ రాజశేఖర్. సిగ్గుపడిపోయిందామె. తల వంచుకుని తను నవ్వేస్తూ, మీ దొంగచూపు కన్నా నా తిన్నని చూపు మిన్నకదా అంది. తిన్నని చూపు కాదు, తినేసే చూపు. పేపర్ పడేసి భార్యవైపు తిరిగాడు రాజశేఖర్. నాకేం ఆకలిగా లేదులేండి, గోముగా అంది శారద. ఆకలి లేకపోవడం రోగలక్షణం, నవ్వేశాడతను. వాదనలో భర్తను ఓడించడం కష్టమే అని తెలిసిన శారద ప్రసంగం మార్చేసింది. అన్నట్టు మీ ఆఫీసులో మేరీ బదులు కొత్తగా టైపిస్ట్ వచ్చిందట కదా అంది. రాజశేఖర్ ముఖం గంభీరంగా మారిపోయింది. నేను రికమెండ్ చేసిన అమ్మాయిని కాదని ఈమెను వేశారు అన్నాడు. ఈమె చాలా అందంగా చురుగ్గా ఉంటుందట. అలాని సుబ్బారావు చెప్పాడా? కొంపదీసి ఆమె మీద కూడా ఒక కథ రాసేసి దిద్దమని నీకిచ్చాడా ఏంటి అని నవ్వబోయాడతను. కాని అతని గాంభీర్యం సడల్లేదు. అది కాదండి, ఆ అమ్మాయి ఆమె అడగదలిచిన ప్రశ్న గుండెల్లోనే ఉండిపోయింది. ఆ ప్రసంగం ఇష్టం లేనట్టు మళ్లీ పేపర్ తీసుకున్నాడు రాజశేఖర్. బట్టలు మురికి చేసుకుని జుట్టు రేపుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు మధు, మణి. సన్నసన్నగా మందలిస్తూ పిల్లల్ని బాత్రూం వైపు లాక్కుపోయింది శారద. మధుమాలిని ఉండే వీధిలో అటు ఇటు 4 సార్లు తిరిగాడు చింపాంజీ, ఏదో పనున్నట్టు. కాని ఆమె ఇంటి తలుపులు మూసున్నాయి. బయట మాత్రం తాళం వేసిలేదు. ఆమె లోపలే ఉండుండాలి. వెళ్లి తలుపు తట్టడానికి అతనికి మనస్కరించలేదు. ఆమె గుమ్మంలో నిలిచి బయటకు చూస్తూ ఉండగా యథాలాపంగా అలా వెళుతున్నట్టు నటించి ఆమె పిలిస్తే వెళ్లాలని అతని ఉద్దేశం. కాని అతడు ఎన్నిసార్లు తిరిగినా ఆ తలుపులు తెరుచుకోలేదు. ఆమె బయటకు రానూ లేదు. లాభం లేదు గురు, ఆమె ఇప్పుడే పెద్ద గురుతో సినిమాకి వెళ్ళింది అంటూ అతని భుజం తట్టారు ఎవరో వెనక నుండి. చివాలన వెనక్కు తిరిగాడు చింపాంజీ. ఎదురుగా సుబ్బారావు. అబే ఆమె కోసం కాదు, అలా కాన్వెంట్ వరకు వెళ్లి మా పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుందామని. ఈ వీధి చివర్లోనే కదా కాన్వెంటు అన్నాడు. సాయంకాలం 6 గంటల వేళ కాన్వెంట్లో ఎవరూ ఉండరని ఇద్దరికీ తెలుసు. అయినా అబద్ధం ఆడ్డానికి కూడా తెలివి అవసరం. సుబ్బారావు చిన్నగా నవ్వేశాడు. ఆ నవ్వు చూసి ఉడుక్కున్నాడు చింపాంజీ. తను మాలినితో సినిమాకు వెళుతుండగా ఎవరైనా చూసి చాటింపు వేస్తే దర్జాగా ఉంటుంది గాని తను మాలిని కోసం పిచ్చుకుక్కల్లా రోడ్లు సర్వే చేస్తున్నాడని రేపీ సుబ్బిగాడు ఆఫీసులో టామ్ వేస్తే తన గౌరవం ఏం కాను. అందుకని సుబ్బారావు వద్దంటున్నా వినకుండా అతనిని హోటల్కు లాక్కుపోయాడు చింపాంజీ. స్వీటు హాటు ఇప్పించాడు. సుబ్బారావు గుండుని కాసేపు పొగిడి అతని జోకులకు పడి నవ్వి ఇంకతడు టామ్ వేయడని నమ్మకం కుదిరాక నెమ్మదిగా అతన్ని వదులుచుకుని ఇంటికి చేరాడు చింపాంజీ. అతడు ఇంట్లో అడుగు పెట్టగానే పాలడబ్బా తెచ్చారా అని అడిగింది నాంచారమ్మ. చి వెదవ కొంప అని విసుక్కుని జేబులో మిగిలిన డబ్బంతా ఆమె ముఖం మీద కొట్టి రేపు నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు చిరాకుగా. ఆమెకు భర్త చిరాకు కొత్త కాదు. అందువల్ల బాధపడకుండా డబ్బు ఏరుకుని లెక్క పెట్టుకుంది. ఇది చాలదు, ఇంకా కావాలి అంది. అప్పు చేసి తగలడు, ఆ మాత్రం జ్ఞానం లేదా అని రుసరుసలాడిపోయాడు చింపాంజీ. లేకేం, కాని నేను చేసిన అప్పులు తెరచడానికి మాత్రం 1,50,000 ఆరాలు తీస్తారు మీరే అని గొణిగింది. విసురుగా బాత్రూంలోకి వెళ్లి అక్కడున్న బకెట్టు చెంబుల మీద తన కోపమంతా చూపించాడు చింపాంజీ. ఏమీ తోచనప్పుడు రాజశేఖర్ ఇంటికి వెళతాడు సుబ్బారావు. ఎక్కడా లభించని మనశ్శాంతి అతనికి ఆ ఇంట్లో లభిస్తుంది. ఆ దంపతుల్ని, వారి అన్యోన్యతను చూసి ముచ్చటపడతాడు. ఆ పిల్లలతో తను ఒక పిల్లాడై ఆడుకుంటాడు. హోటల్లో బాగా మేసి చింపాంజీ వెళ్లిపోయాక ఏం చెయ్యాలో తోచలేదు సుబ్బారావుకి. అలవాటు ప్రకారం శేఖరింట్లో కాసేపు కాలక్షేపం చేసి అలా తిరిగి చివరకు కొంపకు చేరుకున్నాడు. అతడు ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావు అని గద్దించింది ఆండాళ్లు. అలా రాజశేఖరం గారింటికి
వెంటనే శాంతించిందామె. శారదక్కను చూసి చాలా కాలమైంది, నాకు ముందుగా చెప్పలేదేం, చెబితే నేను వచ్చేదానిగా అంది. అందుకే చెప్పలేదు అని సణుక్కుని వాళ్ళింటికి వెళ్లాలని నేను అనుకోలేదు. టిక్కుటిక్క అమ్మ ఇంట్లో లేదు కాబోలు, అందుకే రాజశేఖరం గారింటికి వెళ్ళావు, అవునా? ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే ఈ హనుమంతి ముందా తన కుప్పిగంతులు అని ఉసూరుమన్నాడు సుబ్బారావు. అన్నట్టు ఈరోజు వారపత్రిక వచ్చుంటుంది, తేలేదేం? హఠాత్తుగా అడిగిందామె. నువ్వు డబ్బులివ్వందే, తప్పు తనదే అయినా అడిగి తీసుకోవడం తెలీదా అని రెట్టించింది ఆండాళ్లు. ఇక ఆమెతో వాదించి లాభం లేదని మరిచిపోయా అన్నాడు రాజీ పడుతూ. సరే ఇప్పుడుతే అని లెక్కబెట్టి చిల్లరిచ్చింది. ఇప్పుడా? టైం 9 అయింది అన్నాడు సుబ్బారావు నీరసంగా. సీరియల్ మాంచి పట్లు ఆగిపోయింది, చదవకపోతే ఈ రాత్రి నిద్ర పట్టదు హెచ్చరించింది ఆండాళ్లు. ఆమెకు నిద్ర పట్టకపోతే వచ్చే ఉపద్రవం ఏమిటో తెలిసినవాడు కనుక వెంటనే బయలుదేరాడు పత్రిక కోసం. సినిమా అయిపోయాక మాలిని ఆమె ఇంటి వద్ద విడిచి హుషారుగా ఈలవేస్తూ నడుస్తూ ఆలోచిస్తున్నాడు రాజేష్. తను అడగ్గానే మాలిని సినిమాకు రావడం అతనికెంతో ఉత్సాహాన్నిచ్చింది. సినిమాకు రావడమే కాదు, ఆమె ఫ్రీగా ఎన్నో కబుర్లు చెప్పింది. అతని ప్రతి జోకు బ్రహ్మాండంగా పేలింది. ఆమె పడి పడి నవ్వుతూ అతని తెలివితేటల్ని మెచ్చుకుంది. ఇన్ని భావాలు, ఇంత చమత్కారం ఉన్న మీరు కథలెందుకు రాయకూడదు అని అడిగింది. భావాలైతే ఉన్నాయి గాని వాటిని కాగితం మీద పెట్టే ఓపిక మాత్రం లేదు అన్నాడు. మీ శ్రీమతి గారికి డిక్టేట్ చేసి ఆమెతో రాయించండి. భార్య ప్రసక్తి రాగానే అతని ముఖం బిగుసుకుంది. ఆమెకు రాయడం రాదా? ఆమె ఏం చదువుకున్నారు? అతని ముఖం మరింత గంభీరంగా మారిపోయింది. అతనిది బలవంతపు పెళ్ళై ఉంటుంది. అతని మెడలు వంచి పెద్దలు చదువు సంస్కారం లేని బ్రహ్మరాక్షసిని కట్టబెట్టుంటారు అనుకుని, సారీ, మీరు చెబుతూ ఉంటే పోనీ నేనే రాస్తాను, కథలన్నా రచయితలన్నా నాకు మహా పిచ్చి అంది. మరి నా భావ వేగంతో సమానంగా మీ కలం పరుగులు తీయాలి అని హెచ్చరించాడు. చూస్తారుగా అని భరోసా ఇచ్చిందామె. అందుకే రేపు సింహాచలంలో కథ ప్రారంభమవుతుంది అని పరవశించిపోతూ ఇల్లు చేరుకున్నాడు రాజేష్. కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాలు వేచున్నా తలుపులు తెరుచుకోలేదు. ఆమె వస్తున్న సూచనే లేదు. చిరాకుగా తలుపు నెట్టాడు. వెంటనే తెరుచుకుంది. తలుపు గడియ పెట్టకుండానే భార్యామణి పడుకునుంది. లైటు వెలుగుతూనే ఉంది. ఆమె గుండె మీద వారపత్రిక చదువుతూ అలానే నిద్రపోయింది కాబోలు. పిల్లలు ఏడ్చి ఏడ్చి నిద్రపోయినట్టున్నారు. ముఖాల నిండా కన్నీటి మరకలే. తను ఇందాక నేలకేసి కొట్టగా పగిలిన స్నో సీసా పెంకులు, స్నో ముద్ద నేలమీద అసహ్యంగా అలాగే ఉన్నాయింకా. దీర్ఘంగా నిట్టూర్చి బట్టలు మార్చుకున్నాడు. బాత్రూంలోకి వెళ్లి మొహం కడుకునొచ్చాడు. ఆవురావురుమని ఆకలేస్తోంది. భార్యను లేపాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు. ఆమెను లేపకుండానే స్వయంగా వడ్డించుకుందామని వంటగదిలోకి వెళ్లాడు. ఆ గదిలోనే ఒక పక్క భోజనాలకు ఉపయోగిస్తారు. అక్కడ వడ్డించి మూతలు పెట్టేసి ఇక తన బాధ్యత తీరిపోయినట్లు పోయి పడుకుంది లత 1 గంట క్రితమే. కాని రాజేష్ వచ్చేలోగా ఎలుకలు మూతల్ని తొలగించి పదార్థాల్ని చెల్లాచెదురు చేసేశాయి. అన్నం కెలికేశాయి. గది నిండా కూర ముక్కలు పడి ఏడుస్తున్నాయి. మజ్జిగ పూర్తిగా ఒలికిపోయి కాలవ కట్టింది. ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించుంటే సినిమా నుండి వస్తూ వస్తూ హాయిగా మాలినితో హోటల్లో భోంచేసేవాడే. కాని ఇప్పుడు ఆకలిగా ఉన్న హోటల్కు వెళ్లే ఓపిక లేదు. తలుపు గడియపెట్టి లైటార్పి ఈశ్రోమని మంచం మీద వాలిపోయాడు. తనున్నది ఒక నరకం, తనను పిలుస్తోంది ఒక స్వర్గం. ఆ రాత్రంతా అవే ఆలోచనలతనికి. రాజేష్తో సినిమా చూసొచ్చాక మాలిని అన్నం వండుకుంది. ఆ ఉదయం వండుకున్న కూర వేడి చేసుకుంది. భోజనం ముగించి నడుం వాల్చింది. కాని తాను తెగదెంపులు చేసుకున్న పుట్టిల్లు, తల్లిదండ్రులు ఆమె మదిలో మెదులుతూనే ఉన్నారు. నిద్ర పట్టలేదు. ఇది తను కోరుకున్న జీవితం. కష్టమో నిష్ఠూరమో తన బ్రతుకు తాను బ్రతకాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే. కాలేజీ జీవితంలో యవ్వనపు పొంగులో రంగుటద్దాల్లోంచి లోకాన్ని చూస్తూ తెల్లనివన్నీ పాలని నమ్ముతున్నావు. పై మెరుగులు నటన చూసి అంతా మంచివారే అని భ్రమపడుతున్నావు అని కదూ తండ్రి తనపై మోపిన అభియోగం. సరే, తాను పొరపడలేదని ఆయనే రంగుటద్దాల్లోంచి చూస్తూ తెల్లని పాలు నల్లగా ఉన్నాయని భ్రమపడుతున్నారని, మంచివారిని కూడా అనుమానిస్తున్నారని నిరూపించే వరకు తానింటికి వెళ్లకూడదు. తను ఎక్కడుంది ఎవరికీ తెలియకూడదు. అప్పుడు తెలుస్తుంది తండ్రికి తన పట్టుదల. అప్పుడే నిరూపణ అవుతుంది ఆనంద నిజాయితీ, తన ప్రేమ పవిత్రత. ఎవరికీ చెప్పకుండా తాను మాయమైనందుకు పాపం ఆనంద్ ఎంత బాధపడుతున్నాడో. తన ప్రవాసం ఒక విధంగా తమ ప్రేమకు పరీక్ష. అంతేకాదు, నిజ జీవితంలో మనుషుల్ని, వారి మనస్తత్వాలను పరిశీలించి లోకజ్ఞానం అలవరుచుకోవడానికి ఇది తనకో మహాదవకాశం.
ఆమె హృదయాన్ని పూర్తిగా ఆక్రమించిన ఆనంద్ బీదవాడైన ఆదర్శప్రాయుడు. అంత మంచివాడు, సద్గుణ సంపన్నుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరని ఆమె నమ్మకం. అతని గురించి ఆలోచిస్తుంటే ఆమెకు కాలమే తెలీదు. మూగ మనసులు సినిమాలో హీరో హీరోయిన్ పట్ల ఎలాంటి ఆరాధనాభావాన్ని, మూగ ప్రేమను వ్యక్తం చేసేవాడో అలాగే ఆనంద్ కూడా మాలిని పట్ల ప్రవర్తించేవాడు. అతనిని తలుచుకుంటేనే ఆమెకు పరవశంగా ఉంటుంది. క్రమంగా ఆమె ఆలోచనలు రాజేష్ వైపు మళ్ళాయి. విశాఖొచ్చాక రాజేష్ను చూసిన తర్వాత ఆనంద్ని మించిపోకపోయినా అతనితో సరితూగే వ్యక్తి కనీసం ఇంకొకరు ఉన్నారనిపించింది మాలినికి. రాజేష్ ఆమెపై అధికారి, అయినా అతనిలో అధికారం మదం లేదు. ఆమెనే కాదు, తన కింద పనిచేసే అందర్నీ అతడు గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. అతడు నవ్వితే మగనవ్వులో కూడా ఇంత అందం ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు చూసిన వాళ్లు. పాపం, అతని సంసారంలో కలతలున్నాయి కాబోలు. రేపు సింహాచలంలో అతని గురించి మరికొంత సమాచారం తెలుసుకోవాలి అనుకుంటూ నిద్రపోయింది మాలిని. పక్కన మాలిని ఉండడం వల్ల కాబోలు సింహాచల దేవాలయం మరింత మనోజ్ఞంగా కనిపించింది రాజేష్కు. ఎన్నోసార్లు చుట్టాలతో, భార్యాబిడ్డలతో దైవదర్శనానికి వచ్చినా కలగని ఒకానొక ప్రశాంతతా భావం ఇప్పుడు మాలిని పక్కనే నిలిచి దైవానికి నమస్కరిస్తున్నప్పుడు కలుగుతోంది. పూజారి వారిద్దరినీ భార్యాభర్తలనుకుని ప్రసన్న వదనంతో మంత్రాలు చదివేస్తూ దీవించి ప్రసాదం అందిస్తే రాజేష్ హృదయం గంతులు వేసింది. ఆశీర్వాదం అందుకుని బయటకొస్తున్నప్పుడు ఎన్ని జతల కళ్ళు తన వైపు ఈర్ష్యగా చూస్తున్నాయో గ్రహించిన అతని హృదయం వింత సంతోషంతో నిండిపోయింది. ప్రజలకంతా హడావిడే. ఆలయానికి రావడమే హడావిడిగా వస్తారు, హడావిడిగానే దైవదర్శనం చేసుకుంటారు, అంతే హడావిడిగా మళ్లీ వెళ్లిపోతారు. కాని కాస్త నిదానంగా వాళ్లు ఆలయం చుట్టూ ఉన్న శిల్ప సంపదను పరిశీలిస్తే దిగ్భ్రాంతికరమైన శిల్పాలు గోచరిస్తాయి. అవి చాలా చిన్న శిల్పాలు, పరిశీలనగా చూస్తే తప్ప కనిపించవు. పైగా కాలగమనంలో ఆ శిల్పాలు కొన్నింటికి కాళ్లు ఊడిపోయాయి, మరికొన్నింటికి చేతులు, ఇతర అవయవాలు ఊడిపోయాయి. అయినా మూగగా వ్యక్తం చేసే భావం చూపరులను పరవశింపజేస్తుంది. మాలిని మొదట వాటిని గమనించలేదు. కాని ఆమె చూడాలన్న ఉద్దేశంతో కాబోలు రాజేష్ మౌనంగా వాటిని పరిశీలిస్తూ నెమ్మదిగా నడుస్తున్నాడు. మాలిని దృష్టి అటు మళ్ళింది. చూస్తూ దిగ్భ్రాంతిగా ఉండిపోయింది. అవి వివిధ భంగిమల్లో రతిక్రీడలు జరుపుతున్న జంట శిల్పాలు, సెన్సార్ కత్తెర సోకని దృశ్యాలు. ఇద్దరూ మౌనంగా ఆ దృశ్యాలు క్రీగంట పరిశీలిస్తూ, అలా పరిశీలిస్తున్నట్లు ఇతరులు గమనించకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా నడిచారు. అవి చూడ్డమయ్యాక బయటకొచ్చేస్తూ పెళ్ళయ్యాక ఆనందికి వాటిని చూపాలి అనుకుంది మాలిని. ఆమె పెదవులపై అరవిచ్చిన దరహాసం చూసి ఆమె అభిప్రాయం గ్రహించినట్లున్నాడు రాజేష్. పూర్వకాలం మనుషుల సంగతేమో కాని ఈనాటి మనుషులు అలా చేస్తే నడుం విరిగిపోతుంది అన్నాడు కొంటిగా నవ్వేస్తూ. మాలిని సింహాచలానికి రావడం ఇదే ప్రథమం. అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు, పొదలు, నింగినంటుతున్న మహావృక్షాలతో నిన్న ఆ దృశ్యం మనిషికి ప్రకృతి ప్రసాదించిన తరగని అందాల గని. కేరింతలు కొడుతూ అటు ఇటు పరుగులు తీస్తూ ఆ అందాల్ని తనివితీరా చూసుకుని మురిసిపోతుంది మాలిని. ఆ అందాల్ని బంధించడానికి కెమెరా లేనందుకు చాలా విచారిస్తూనే ఆమె పార్వస్యాన్ని ముచ్చటగా గమనిస్తూ అలానే ఉండిపోయాడు రాజేష్. భార్యతో వస్తే తనకెంత ఆనందం దక్కేనా? తర్వాత క్యాంటీన్లో భోంచేసి ఆ ఎదురుగా దేవతలకు సప్లై చేయడానికా అన్నట్లు ఆకాశం అంటుకునే వరకు ఎదిగిన సంపంగి మహావృక్షాల కింద అరటి దొప్పల్లో అమ్ముతున్న సంపెంగి పూలు కొనుక్కుని తలనిండా తురుముకుంది మాలిని. ఆలయానికి కొద్ది దూరంలో ఒక దిబ్బ మీద జనాలకు కనిపించని తావులో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. కాసేపు పిచ్చాపాటి వేసిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ నుండి కాగితాలు, కలం తీసి ఇక మొదలు పెట్టమంది మాలిని. ఫ్లాట్ ఆలోచించనే లేదు అన్నాడు రాజేష్. ఆమె ఉత్సాహం నీరు కారిపోయింది. పెన్ను మూసేసి ఇప్పుడు ఆలోచించండి అంది. అతడు కళ్ళు మూసుకున్నాడు. ఆ ముఖంలో ప్రతిఫలించే భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తున్నదాల్లా పరిశీలిస్తూ కూర్చుందామే. కలలు కంటున్నాడు కాబోలు. అతడు ఎంతకు కళ్ళు తెరవనేలేదు. దృష్టి మరల్చుకుని ఎండలో ధగధగా మెరుస్తున్న ఆలయ శిఖరాన్ని చూస్తూ కాసేపు గడిపింది మాలిని. తెరలు తెరలుగా వినిపిస్తున్న గోవిందనామాన్ని వింటూ నిరీక్షించి నిరీక్షించి చివరకు విసిగేసి అతన్ని పిలిచింది. వద్దు మాలిని, నాకు తపోభంగం కలిగించకు అన్నాడు రాజేష్ కళ్ళు తెరవకుండానే. అయితే మీరు తపస్సు చేసుకుంటూనే ఉండండి, నేను పోతా అంటూ లేచిందామె. చటుకున కళ్ళు తెరిచి గబుక్కున ఆమె చేయి పట్టుకుని ఆపాడు రాజేష్. తర్వాత సారీ చెప్పి చేయి వదిలేశాడు. మళ్లీ కూర్చుంది మాలిని.
పెళ్లి కాకముందు ఎన్నో కలలు కన్నాను మాలిని. కాని పెళ్లియాక నా హృదయం మోగపోయింది. కళ్ళు కలలు కండం మానేశాయి. ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఇదిగో ఇప్పుడే నా హృదయం గానం చేస్తోంది అన్నాడు. అతని స్వరంలో దాచినా దాగని విషాద రేఖ తొంగి చూసింది. మేఘం కమ్మిన ఆకాశంలో అతని ముఖాన్ని బాధ ఆవరించింది. కాని ఆ విషాదం, ఆ బాధ ఒక క్షణమే. అంతలోనే సంభాళించుకుని అతడు మళ్లీ మామూలు మనిషైపోయాడు. మబ్బుని చీల్చుకునొచ్చిన ఎండల అతని ముఖంలో మళ్లీ దరహాసం తళుక్కుమంది. స్వరంలోకి జీవం వచ్చింది. ఎప్పట్లా మళ్లీ చలోక్తులు, నవ్వులు, హుషారు. హఠాత్తుగా ఆనంద జ్ఞాపకం వచ్చాడు మాలినికి. గోరంత బాధను కొండంతగా ఊహించుకుని కుమిలిపోతాడు ఆనంద్. తను పక్కనే ఉండి ధైర్యం చెబితేనే గాని కోలుకునేవాడు కాదు. మరి ఈ రాజేష్? హృదయంలో అగ్నిజ్వాలలు రేగుతున్నా ముఖంలో చిరునవ్వు తొలగనివ్వడు అనుకుంది. సరే, నేను కథలు రాయడానికేం గాని అభ్యంతరం లేకపోతే నీ కథ చెప్పు మాలిని. నీ ఈ ఒంటరి జీవితం వెనుక పెద్ద కథే ఉండాలి అన్నాడు రాజేష్. కథేం లేదండి. మధ్యతరగతి కుటుంబం మాది. ఉన్నంతలో గారాబంగానే పెరిగాను. కాని నాన్నగారితో అభిప్రాయ భేదాలు కలిగాయి. ఇలా వచ్చేశాను అంది తేలిగ్గా. అంటే క్షమించాలి, ప్రేమ వ్యవహారంలోనా? సూటిగా సమాధానం చెప్పలేదు మాలిని. నా స్వేచ్ఛకు పరిధులు నిర్ణయించారు నాన్నగారు అంది క్లుప్తంగా. ఆదర్శాల కోసం బ్రతికేవారు కథల్లోనే కాదు, నిజ జీవితంలోనూ కనిపిస్తారంటే నమ్మలేదు నేను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను అని కాసేపు ఆమెను పొగిడాడు రాజేష్. ఈ 3 నెలల ఉద్యోగం ఊడిపోతే తర్వాత ఏం చేయాలి అనే మీమాంస వచ్చింది. మీ ఉద్యోగం ఖాయం చేయవలసిందని నేను జనరల్ మేనేజర్కి సిఫారసు చేస్తాను అని వాగ్దానం చేశాడు రాజేష్. ఆమె కళ్ళు కృతజ్ఞతతో మిలమిలా మెరిశాయి. అంతకుముందు మాలిని విశాఖ చూడలేదు. అందుకే విశాఖ విశేషాలన్నీ చూపుతానని మాటిచ్చాడు రాజేష్. ఈరోజు ఇంటికి వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం లైట్ హౌస్కు వెళదాం. రేపు ఉదయం మాధవదార వద్ద మన కథ ప్రారంభిద్దాం అని కార్యక్రమం నిర్ణయించాడు రాజేష్. రాజశేఖర్ కుటుంబం ప్రతి శనివారం సాయంకాలం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం అలవాటు. అతనికేమో పెద్దగా దైవభక్తి లేకపోయినా వీలైనప్పుడల్లా భార్యాబిడ్డలతో అతడు ఆలయానికి వెళతాడు. దైవదర్శనానికి వాళ్లు లోనికి వెళితే అతడు ప్రాకారపు పెట్టగోడని ఆనుకుని ఎదురుగా ఉన్న డాల్ఫిన్స్ నోసు, దానిపై ఉన్న లైట్ హౌసు, ఎడంవైపుగా పరుచుకున్న సముద్రం, రంగులు మారుతున్న ఆకాశం చూస్తూ నిల్చుంటాడు. అక్కడి ప్రశాంత వాతావరణం అతనికి ఆహ్లాదం కలిగిస్తుంది. ఈనాడు కూడా అతడు అక్కడే నిలబడి మృదు గంభీరంగా పూజారి గళం నుండి వినిపిస్తున్న ప్రార్థనా శ్లోకాల్ని తన్మయంగా వింటున్నాడు. ఆలయం ఉన్న కొండకు, లైట్ హౌస్ ఉన్న కొండకు మధ్య సన్నని సముద్రపు పాయ ఉంది. ఆ లైట్ హౌస్ చూడ్డానికి వెళ్లే వాళ్లంతా ఆ పాయ దాటాలి. అందుకు ఒక ఫెర్రీ ఉంది. శేఖర్ దృష్టి ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకొస్తున్న ఫెర్రీ మీద పడింది. దానిలో రాజేష్, మాలిని ఉన్నారు. పక్కనున్న బాస్కెట్టు, ఫ్లాస్కు వాళ్లు పిక్నిక్ నుండి వస్తున్నట్లు సూచిస్తున్నాయి. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. వాళ్ల మధ్య స్నేహం ముదురుతోందన్నమాట. శేఖర్ హృదయం అయిష్టంగా మూలిగింది. ఈలోగా శారద, పిల్లలు దైవదర్శనం చేసుకునొచ్చారు. అంతా అక్కడే కూర్చుని ప్రసాదం తిని కబుర్లలో పడ్డారు. అదే సమయంలో కైలాష్ చంద్ గారి నౌకరు రంగన్న అక్కడికొచ్చాడు. హైదరాబాద్ నుండి ఎవరో అర్జెంటు పనిమీద వచ్చారని, శేఖర్తో ముఖ్య విషయాలు చర్చించాలని అతనిని వెంటనే రమ్మని కబురు పంపాడు కైలాష్ చంద్. తాము బీచ్లో తరచుగా కూర్చునే చోట భార్యాబిడ్డల్ని వదిలి స్కూటర్ స్టార్ట్ చేశాడు శేఖర్. సాదాగా కనిపించే డాబా అది. చుట్టూ కాంపౌండ్ గోడ, అక్కడొక గుర్క. ఆ గేటు నుండి ఇంటి ముఖద్వారం వరకు సిమెంటు బాట. ఆ బాటకిరువైపులా చక్కని గార్డెన్. గార్డెన్ మధ్య అక్కడక్కడా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా అమర్చిన గార్డెన్ చైర్స్. శేఖర్ వెళ్లేటప్పటికీ కైలాస్, ఇంకో పెద్ద మనిషి గార్డెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. శేఖర్ని చూడగానే కైలాస్ లేచి ఎదురు వెళ్లి సాదరంగా అతన్ని వెంటబెట్టుకునొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. శేఖర్ వచ్చినట్లు రంగన్న ద్వారా తెలుసుకుని కైలాష్ భార్య ప్రీతి, కూతురు పూనం ఇంట్లోంచి అక్కడికొచ్చి పలకరించారు. శారదను, పిల్లల్ని కూడా తీసుకురానందుకు వాళ్లు నొచ్చుకున్నారు. రంగన్నను స్కూటర్ మీద తీసుకొచ్చాను, ఇక వాళ్లకు చోటేది అని నవ్వేశాడు శేఖర్. అచ్చా, వాళ్లను నేను తీసుకొస్తాను అంటూ కారు షెడ్ వైపు వెళ్ళింది పూనం. ఆమెకు తెలుసు బీచ్లో వాళ్లు ఎక్కడుంటారో. రాంభద్రం గారిని శేఖర్కు పరిచయం చేశాడు కైలాష్. రాంభద్రం లక్షాధికారి, కైలాష్కు ఆప్తమిత్రుడు. ఏదో కుటుంబ సమస్యపై కైలాష్ సలహా సహకారం అర్థించడం కోసం హైదరాబాద్ నుండి వచ్చాడాయన. ఆ విషయం ఆలోచించడానికే శేఖర్ని రప్పించాడు కైలాష్. అరగంట వరకు అతి ముఖ్య విషయాలు చర్చించుకున్నారు వాళ్లు.
ఈలోగా శారద పిల్లల్ని కారులో తీసుకొచ్చింది పూనం. స్త్రీలంతా కొద్ది దూరంలో కూర్చుని కబుర్లు మొదలుపెట్టారు. చూడగానే రామభద్రం చాలా ఖరీదైన మనిషిలా కనిపిస్తాడు. ఐశ్వర్యం ఇచ్చిన హుందాతనం, దర్జా అతని ప్రతి చేష్టలోనూ మాటలోనూ తొణికిసలాడుతూ ఉంటుంది. మరి కైలాష్ కూడా లక్షాధికారే. అతనిలో ఆ లక్షణాలు ఏ కోసానా కనిపించవు. సాదా పంచే, చేతుల్లేని బనియన్. ఇంట్లో అతడు ధరించే డ్రెస్ అది. ఆఫీసులో అయితే గ్లాస్కో పంచే లాల్చి. తెలియనివారు అతనిని లక్షాధికారి అనుకోరు. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నాకీ సాయం చేయలేరు? రామభద్రం అడిగాడు శేఖర్ని. నిశ్చింతగా ఉండమని భరోసా ఇచ్చాడు శేఖర్. ఇక్కడ విషయాలు ఏ రోజుకా రోజు నాకు తెలియజేయాలి అన్నాడు రామభద్రం మళ్ళీ. ఏంటి బైని చేదస్తాం? అన్నిసార్లు అంతగా చెప్పాలా? ధైర్యంగా ఉండు. మా శేఖర్కి ఒక్కసారి చెబితే చాలు అని మిత్రుడి భుజం తట్టి ధైర్యం చెప్పాడు కైలాష్ చిన్నగా నవ్వుతూ. నువ్వు అదృష్టవంతుడు కైలాష్, హాయిగా నవ్వగలుగుతున్నావు. మరి అందరూ నీ అంత అదృష్టవంతులు కారు కదా. నా సమస్యలు, నా బాధలు, నా హృదయ ఘోష. గొంతు గదగదం కాగా ఇక మాట్లాడలేకపోయాడాయన. ఓదార్పుగా అతని భుజం తడుతూ మౌనం వహించాడు కైలాష్. మగవారి సంభాషణ ఆగిపోగానే అటు తిరిగి, రాజు, ఈ పూట మీ అందరికీ ఖానా ఇక్కడే అంది ప్రీతి. ఆ డిపార్ట్మెంట్ నాది కాదమ్మా, మా శ్రీమతిది అని నవ్వేశాడు శేఖర్. తల్లింట్లో భోంచేయడానికి ఏ కూతురు అభ్యంతరం చెప్పదు అని శారదను కిచెన్కు లాక్కుపోయింది ప్రీతి. పిల్లలు పూనం కూడా ఇంట్లోకి వెళ్లిపోయారు. చీకటి చిక్కబడుతోంది. ఎవరి ఆలోచనల్లో వాళ్లు కూరుకుపోయి మగవాళ్లు ముగ్గురు అలాగే ఉండిపోయారు. రంగన్నొచ్చి లైటు వేసి వెళ్లిపోయాడు. శేఖర్ కైలాష్ గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్న కొద్దీ కైలాష్ ఒక అద్భుత వ్యక్తిలా కనిపిస్తున్నాడు. నిజానికి ఆయనకు తనకు ఉన్న బంధమేమిటి? యజమాని, ఉద్యోగి, అంతేగా. కాని ఆయనెప్పుడూ తనని అలా చూడలేదు. పైగా కన్న కొడుకులా ఆదరిస్తున్నాడు. నిజానికి ఆయన ఉద్యోగులందర్నీ ఆదరిస్తాడు, తనను మరికొంచెం ఎక్కువగా. ఆయనొక్కరే కాదు, భార్య, కూతురు అంతే. వాళ్లు మహారాష్ట్రులైనా చాలా కాలంగా ఆంధ్రాలో ఉండడం వల్ల తెలుగు బాగా మాట్లాడగలరు. ఆంధ్రులంటే మక్కువెక్కువ. వ్యాపారం ఎత్తేసి స్వరాష్ట్రం వచ్చేయమని ఎన్నోసార్లు సన్నిహితులు బలవంతం చేసినా వెళ్లడానికి ఆయన నిరాకరించాడు. చాలా చిన్నపిల్లవాడుగా కైలాష్ ఆంధ్ర ప్రాంతానికొచ్చాడు. చదువంతా తెలుగులోనే సాగింది. చదువు పూర్తయ్యాక తన వడ్డీ వ్యాపారంలో సాయం చేయవలసిందిగా ఒక సేటు అతనిని కోరాడు. కొంతకాలం ఆ పనిచేసి వడ్డీ వ్యాపారంలో జరుగుతున్న అన్యాయాలు అతని మనస్తత్వానికి సరిపడక పని మానేశాడు. ఆ రోజుల్లోనే ఇంకో సేటు ఒక హోటల్ ప్రారంభిస్తూ దాన్ని చక్కగా నిర్వహించగల మేనేజర్ కోసం గాలిస్తున్నాడు. అతడి దృష్టి కైలాష్ మీద పడింది. కైలాష్ తన కులంవాడు, తల్లిదండ్రులు లేనివాడు, పైగా యోగ్యుడైన అవివాహితుడు. అందుకే అతడు కైలాష్ను చేరదీసి హోటల్ అప్పచెప్పాడు. అది 3 జిలేబీలు 6 టీలుగా విస్తరించింది. అతడు చనిపోతూ హోటల్ను, కూతురి ప్రీతిని కైలాష్ చేతిలో పెట్టాడు. అదృష్టం కలిసొచ్చి కైలాష్ పట్టిందల్లా బంగారమైంది. తర్వాత అతడు హోటల్ అమ్మేశాడు. ఇప్పుడు కైలాష్ చంద్ర ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్దదైన మోటారు కారు విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ యజమాని. దానధర్మాలు చేయడంలో అగ్రగణ్యుడు. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో ఉదారుడు. ఇస్తున్న జీతానికి తగినంత పనిని రాబట్టుకోవడంలో చండశాసనుడు. శేఖర్ ఆలోచనల్లో మునిగిపోతే రామభద్రం, కైలాష్ చిన్ననాటి ముచ్చట్లలో మునిగిపోయారు. టైం ఎంతైందో ఎవరూ పట్టించుకోలేదు. అమ్మగారందర్నీ లోపలికొచ్చేయమన్నారు బాబూ అంటూ రంగన్ వచ్చాడు. డైనింగ్ టేబుల్ ముందు అందరూ కూర్చుని చపాతీలు తింటున్నారు. ప్లేట్లు ఖాళీ అవుతుంటే వేడివేడి చపాతీలు తెచ్చిపెడుతోంది వంట మనిషి శేషమ్మ. ప్రతి ఏడు ఫ్యాక్టరీ వార్షికోత్సవం నాడు పెద్ద చిన్న తేడా లేకుండా పనివారందరికీ కుటుంబాలతో సహా డిన్నర్ ఇవ్వడం కైలాష్ ఆచారం. కిందటి సంవత్సరం రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. ఆఫ్రికా, ఆసియా దేశాలకే కాక పారిశ్రామిక దేశాలైన ఇంగ్లాండ్, అమెరికాలకు కూడా ఎగుమతులు విస్తరించాయి. అదీకాక హైదరాబాదులో నెలకొల్పబోతున్న స్కూటర్ల ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. 1-2 నెలల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ అన్ని కారణాల దృష్ట్యా ఈసారి వార్షికోత్సవం ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాడు కైలాష్. ఆ ఏర్పాట్లన్నీ సాధారణంగా జనరల్ మేనేజర్ చూసుకునేవాడు. కాని ఈసారి అతని ఆరోగ్యం సరిగ్గా లేక ఆ బాధ్యత ఇంకొకరికి అప్పజెప్పవలసిందిగా కోరాడు. రాజు, ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకో అన్నాడు కైలాష్. బడ్జెట్ ఎంత అడిగాడు శేఖర్. నీ ఇష్టం, ఘనంగా జరగాలి. అందరి మనసులో ఈ వార్షికోత్సవం చిరస్మరణీయం కావాలి, ఎంత ఖరీదైనా సరే అని చపాతి ముక్క నోట్లో పెట్టుకోబోతున్నాడు కైలాష్. అంతలో రంగన్న గాబరాగా లోనుకొచ్చాడు.
తవరి కోసం ఎంకనొచ్చాడు బాపు, అర్జెంటుగా మాట్లాడాలంట. చపాతి ముక్క ప్లేట్లోనే పడేసి ఇంగిలి చేత్తోనే బయటకు వెళ్లాడు కైలాష్. బయట జరుగుతున్న సంభాషణ కొద్ది కొద్దిగా లోనికి వినిపిస్తోంది. వెంకన్న ఫ్యాక్టరీ వర్కర్. అతని భార్య నొప్పులు పడుతోంది. కానుపు కష్టమయ్యేటుంది. ఆపరేషన్ అవసరం కావచ్చు. వెంకన్న మాట ఇంకా నోట్లోనే ఉంది. కైలాష్ హడావిడిగా లోనుకొచ్చి చేయి కడుక్కున్నాడు. సేఫ్ తెరిచి 200 తీశాడు. బయటికి వెళ్లి వెంకన్నకిచ్చాడు. డ్రైవర్ని పిలిచి కారు సిద్ధం చేయమన్నాడు. తవరు దేవుడు బాబు అని చెయ్యెత్తి నమస్కరించి కన్నీళ్లు తుడుచుకుంటూనే కారు వద్దకు పరిగెత్తాడు వెంకన్న. కారు గేటు దాటాక లోనుకొచ్చాడు కైలాష్. ఆంధ్ర రాష్ట్రంలో కైలాష్ ఫ్యాక్టరీకి ఎందుకంత పేరొచ్చిందో, దానిలో పనిచేయడమే ఒక అదృష్టంగా పనివారు ఎందుకు భావిస్తారో, దాని చరిత్రలో ఇంతవరకు ఒక్క సమ్మె కూడా ఎందుకు జరగలేదో అర్థమైంది రాంభద్రంకి. ప్రభుత్వం నీకు నీ సంస్థకు అన్ని బహుమతులు ఎందుకిచ్చిందో నాకిప్పుడు అర్థమైంది కైలాష్. నువ్వు ఉత్తమ మానవుడివే కాదు, ఉత్తమ యజమానివి కూడా. నేను నీ అంత ఉదారంగా ఉండలేను సుమా అన్నాడు. నాదేముంది భాయి, నాకు పరమాత్ముడు ఇంతిచ్చాడు. దాన్ని నా వర్కర్లు అంత చేశారు. వచ్చిన లాభంలో నాకు కావలసినంత ఉంచుకుని మిగిలింది వాళ్లకే పంచిపెట్టడంలో న్యాయం ఉంది, ఆనందం ఉంది. నాకు కావలసినంత అంటే దానికి పరిమితి ఎంత? నాకైతే నెలకు 1,00,000 అయినా సరిపోదు. మరి నీకు? ఎన్ని లెక్కలు వేసినా మావి 3 పొట్టలు. నువ్వే చెప్పు భాయి, 3 పొట్టలకు నెలకి ఎంత ఖర్చవుతుందో? మనిషికి ఎంత కావలసింది తిండొకటే కాదుగా. ఈ సంఘంలో స్థాయి నిలుపుకోవాలంటే స్థాయిని బట్టి నిజమైన ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు, మనశ్శాంతి లభించవు భాయ్. సరే ఒప్పుకున్నాను. మరి ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేయాలంటే 5-6 లక్షలైనా ఖర్చు కాదా? మరి ఎంత దాచావు? తన ప్రసక్తి రాగానే మధుని మణిని చెరుకు వైపు కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ చపాతీ తింటున్న పూనం ఒకసారి తలెత్తి వాళ్ల వైపు చూసి మళ్ళా తన పనిలో నిమగ్నురాలైంది. ఘనంగా అంటే దానికి పరిమితి ఎక్కడ భాయి? ఎలా చేసినా పెళ్లి పెళ్లే కదా. యోగ్యుడు, డబ్బు పిచ్చి లేనివాడు, కష్టపడి న్యాయంగా భార్యాబిడ్డల్ని పోషించేవాడు, ఏ కులం వాడైనా సరే, అలాంటి వాడి కోసం చూస్తున్నా. పిల్ల పెళ్ళయ్యాక నేను సగర్వంగా రిటైర్ అవుతా. మా ఆవిడ అంగీకరిస్తే ఆ తర్వాత శేష జీవితం ఏ ఆశ్రమంలోనో నిశ్చింతగా గడిపేస్తాం అన్నాడు భార్య వైపు చూసి నవ్వుతూ. రాంభద్రం కాసేపేమీ మాట్లాడలేదు. తర్వాత గాంధీగారి ప్రభావం నీ మీద బాగా పడినట్టుంది అన్నాడు. అలాంటావేం భాయి? నువ్వు సంపాదించిన డబ్బుకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. నీ డబ్బు నీదేనా? నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి నీకు అధికారం లేదు. నలుగురికి ఉపయోగపడేటట్లు ఖర్చు పెట్టాలి అనేవారు గాంధీజీ. ఆ సూక్తి నువ్వు పాటిస్తున్నట్టుంది. పెద్ద మాటలు వద్దు భాయ్. నేను అనాథగా పెరిగి అష్టకష్టాలు పడ్డాను. అప్పుడు డబ్బు సంపాదించాలని కలలు కన్నమాట నిజమే. కానీ సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత చిత్రంగా డబ్బు పట్ల నాకు వ్యామోహం తగ్గిపోయింది. నాలాగా కష్టపడేవాళ్లకు చేయూతనివ్వాలన్న కోరిక కలిగింది. ఈ డబ్బంతా ఏం చేసుకోను? నలుగురికి సాయం చేస్తే జన్మ సార్థకం అవుతుంది. సంపద అంటే వ్యామోహం లేదంటావు. మరి ఇంత ఎక్కువ సంపాదించడం దేనికి? పైగా హైదరాబాద్ స్కూటర్ ఫ్యాక్టరీ పెడుతున్నావట. ఇంకా ఎక్కువ సంపాదించడానికి కాకపోతే మరెందుకు? బాగా అడిగావు భాయ్. కుటుంబానికి సరిపోయినంత మాత్రమే సంపాదిస్తే అది ఒక విధంగా స్వార్థం అవుతుంది. ఎక్కువ సంపాదిస్తే ఇతరులకు సాయపడొచ్చు కదా. చిత్రమేంటంటే ఈనాటి వ్యవస్థలో ధనవంతుడికే మరింత డబ్బొచ్చి చేరుతుంది. ధనాన్ని ఇనపెట్లో బంధించే కన్నా సద్వినియోగం చేయడం మంచిది కదా. మనం దానధర్మాలు చేస్తే పుచ్చుకునేవాడు ఎప్పుడూ ముష్టివాడుగానే ఉండిపోతాడు. యోగ్యత లేనివారికి సాయం చేస్తే ఉల్ఫాగా వచ్చిన డబ్బు కదా అని జల్సా చేస్తారు. శాశ్వత ప్రాతిపదికపై కొన్ని కుటుంబాల్ని ఆదుకోవాలంటే పరిశ్రమలు స్థాపించడం ఒక్కటే మార్గం. పరిశ్రమలు ప్రారంభించి యోగ్యులకు ఉద్యోగాలిచ్చి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. యజమాని నౌకరు అని కాక అందరూ ఒకే కుటుంబంగా మెలగాలి. అప్పుడే సంపద సద్వినియోగం అవుతుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు రాంభద్రం. తర్వాత అన్నాడు, నీ అంతెత్తుకు నేను ఎదగలేను కైలాష్. నాదేముంది బాయి, ఈ విషయంలో నా భార్యాబిడ్డల సంపూర్ణ సహకారం ఉంది. ఎడ్డు అంటే తెడ్డు అనే భార్యాబిడ్డలు లభిస్తే ఈరోజు మనం ఇంత హాయిగా మాట్లాడుకోగలిగేవారమే కాదు అని వారివైపు సంతృప్తిగా చూశాడు కైలాష్. రామభద్రం అప్పుడు చూశాడు ఆ తల్లి కూతుళ్లను పరిశీలనగా. కైలాష్ పొగడతకు వాళ్లు సిగ్గుపడిపోతూ తలలు వంచుకున్నారు. సంతోషము, సంతృప్తి తప్ప ఇతర ఆభరణాలేవీ లేవు వారికి. కళ్ళు స్వచ్ఛంగా నిర్మలంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ముఖంలో చెక్కు చెదరని దరహాసం. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలన్న పూజ్యభావం కలిగించే వదనాలవి. వెంటనే తన కుటుంబం జ్ఞాపకం వచ్చిందతనికి.
భార్య, కొడుకు, కూతురు ఎవరి వ్యక్తిత్వం వారిదే, ఎవరిష్టం వారిదే, ఎవరి పద్ధతులు వారివే. అందరికీ ఇష్టమైంది డబ్బొక్కటే. డబ్బు చేతిలో పడితే చాలు, ఒకరి గొడవ ఇంకొకరికి పట్టదు. ఇంతవరకు ఏ పొరపచ్చాలు లేకుండా సంసారం సవ్యంగానే సాగినట్లు కనిపించింది గాని ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొడుకు కాపీ చేస్తూ పరీక్షల్లో పట్టుబడి డిబారైనా, వందలకు వందలు జలసాగా ఖర్చు పెట్టి తిరుగుతూ చదువుకు ఎగనామం పెడుతున్నా ఏదో కుర్రతనం అని ఉపేక్షించాడు తను. ఇప్పుడు వాడు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నట్టు తెలిసింది. కూతురు ఆటల్లో ఫస్టు, చదువులో బెస్టు. అంతేకాదు నీతి, నిజాయితీ, ధైర్యము, చొరవగల అమ్మాయి. మగవారితో కూడా ఆమె ఫ్రీగా తిరుగుతున్నా ఏం పర్వాలేదు, నిప్పులాంటి అమ్మాయి అని నమ్మాడు తను. కాని ఏంటి బాయ్, తిండి మాని అంత దీర్ఘాలోచన, ఇంకో చపాతీ వేయించుకో. ఏం లేదు కైలాష్, మన అదృష్టాలు సరిపోల్చుకుంటున్నాను. ఆ పని తీరిగ్గా చేసుకోవచ్చు, ముందు తిను. అంతా నవ్వుకున్నారు. మరి కాసేపటికి రాజశేఖర్ దంపతులు లేచారు ఇక వెళతామంటూ. రాజు, మర్చిపోకుండా రేపు ఉదయమే మధుమాలిని మా ఇంటికి పంపు అని మరీ మరీ చెప్పాడు కైలాష్. సరేనని స్కూటర్ స్టార్ట్ చేశాడు శేఖర్. తెల్లవారుతూనే ఇంటామితో తగు పెట్టుకుంది మాలిని. ఎన్నిసార్లు చెప్పినా బయట గొళ్ళెం బాగు చేయించరు. నేను బయటకు వెళ్లాలంటే లోన గడియ పెట్టి మీ వాటాలోంచి వెళ్ళాలి. అది అందరికీ ఇబ్బందే. గొళ్ళెం బాగు చేస్తే ఈ గొడవ ఉండదుగా. మీరు అడిగినంత అద్దె ముందుగానే చెల్లించినా ఏంటి తాత్సర్యం అని కడిగి పారేస్తోంది మాలిని. ఇంటాను బ్రతిమలాడుతున్న కొద్దీ మాలిని రెచ్చిపోతోంది. మధుమాలిని గారు అంటూ లోనుకొచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది మాలిని. ఇంటామే గబగబా తమ భాగంలోకి వెళ్లిపోయింది. వచ్చినవాడు రాజశేఖర్, సి సెక్షన్కి మొగుడు. కూర్చోండి ప్లీజ్ అంది దరహాస వదనంతో. కూర్చుని గదంతా పరిశీలనగా చూశాడు శేఖర్. నీటిగానే ఉంది. నేడో రేపో మీరు మా ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్నా అంది మాలిని. ఆమె స్వరంలో దాచినా దాగని చిరుగర్వం. ఏం, మన ఆఫీసులో పనిచేసే అందరూ మా ఇంటికొచ్చి హాజరు వేయించుకున్నారు, మీరు మరో 2-3 తప్ప అంటూనే పక్కనే ఉన్న వంటగదిలోకి వెళ్ళిందామె. నేను ఇలాంటి విషయాల్లో కాస్త స్లోలండి నవ్వేశాడు శేఖర్. అతడు కూర్చున్న చోటు నుండి వంటగదిలో ఉన్న మాలిని కనిపిస్తూనే ఉంది. ఆ గదిలో బాస్కెట్టు, ఫ్లాస్కు, బిస్కెట్ ప్యాకెట్లు, పళ్ళు చంద్రవంద్రగా ఉన్నాయి. 2 కప్పుల్లో కాఫీ తెచ్చి అతనికొకటిచ్చి తానొకటి తీసుకుని ఎదుటి కుర్చీలో కూర్చుంది మాలిని. కళ్ళు తమాషాగా మూసి ఇంకా తమాషాగా తల పంకించి పొగడత స్వీకరించింది మాలిని. కాఫీ అయ్యాక ఇంటావిడితో ఏదో ఘర్షణ పడుతున్నట్లున్నారు అని అడిగాడు శేఖర్. అవునండి, అద్దె మాత్రం ముక్కుపిండి తీసుకుంటారు, మన సౌకర్యం చూడరు. ఏ సినిమాకైనా వెళ్లి కాస్త ఆలస్యంగా వస్తే ఈ గదిలోకి రావడానికి నేనెంత అవస్థపడాలో తెలుసా. వాళ్ళంతా అప్పటికే పడుకుంటారు. అరవగా లేచి తలుపు తీస్తున్నామే. నిద్రపోతున్న వాళ్ళందర్నీ దాటుకుంటూ వాళ్ల పోర్షన్లోంచి ఈ పోర్షన్లోకి రావాలి. 7 సముద్రాలు దాటినంత ప్రయాసపడుతూ అంది నవ్వేస్తూ. పాపం, చాలా అవస్థపడుతున్నారు. అతని స్వరంలో వ్యంగ్యమే ధ్వనించింది. కాని తర్వాత, నేను వడ్రంగి మేస్త్రిని పంపిస్తాను, మీ గొళ్ళెం బాగు చేయించుకోండి, అద్దెలోంచి కూలి డబ్బు మినహాయించుకోవచ్చు అని సలహా చెప్పాడు. ఆ ఐడియా నాకు తట్టనలేదు. ఇంకా నయం, ఇల్లు మారిపోదామనుకుంటున్నా. మీకు ఆవేశం ఎక్కువ అని అర్ధోక్తిలో ఆగిపోయాడు శేఖర్. ఆలోచన తక్కువ అంటారు పూర్తి చేసింది మాలిని నవ్వేస్తూ. వంటగది వైపు దృష్టి సారించి ఏదో ప్రయత్నంలో ఉన్నట్టున్నారు అని అడిగాడు. అవునండి, పిక్నిక్ పోదామని. సారీ, మీ ప్రోగ్రాం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? కైలాష్ గారు అంటే మీకు ఉద్యోగం ఇచ్చినాయన మిమ్మల్ని అర్జెంటుగా వాళ్ళింటికి రమ్మన్నారు. విషయం చెప్పడానికే నేను స్వయంగా వచ్చాను అన్నాడు. స్వయంగా అన్న మాట ఒత్తి పలుకుతూ, లేకపోతే వచ్చేవాణ్ణి కాను సుమా అని సూచిస్తూ. ఈరోజు ఆదివారం అంది. ఆఫీసు పని మీద కాదు, నేను ఆఫీస్ పని చేయడానికే నియమించబడ్డాను. ఆమె అంత తీవ్రంగా మొండిగా సమాధానం చెబుతుందని ఊహించని శేఖర్ కంగుతున్నాడు. అతని బిక్కమొహం చూస్తే ఆనందం కలిగింది కాబోలు. కాస్త మెత్తబడి, ఎందుకు రమ్మన్నారట అంది. ఒక తండ్రి కూతుర్ని ఎందుకు రమ్మంటాడు? ఎదురు ప్రశ్న వేశాడు శేఖర్. ఏంటి మీరనేది? విసుగ్గా అంది. ఆయన మనందరికీ పితృతుల్యుడు. మాలిని వ్యంగ్యంగా ఏదో అనబోయింది గాని అతని ముఖంలో తొణికిసలాడుతున్న భక్తి ప్రపత్తులు, స్వరంలో నిజాయితీ ఆమె నోటికి తాళం బిగించాయి. సెలక్షన్ కమిటీ సిఫార్సు కాదని ఆయన మీకు ఉద్యోగం ఇచ్చినందుకైనా మీరు ఆయన మాట మన్నించాలి. నేను వెళ్లకపోతే జరిగేదేమిటి? ఏమీ కాదు అని తమాషాగా నవ్వి, మీరు బాధించిన వారి లిస్టులో మరొకరి పేరు కూడా చేరుతుంది అంతే అన్నాడు. శేఖర్ మాటలో, చేష్టల్లో, స్వరంలో, నవ్వులో ఏదో బలమైన వ్యక్తిత్వం, ఆకర్షణ ఉన్నాయి.
వాటికి లోను కాకుండా బయటపడ్డం కష్టమే. అతనిని కాదండమూ కష్టమే అనిపించింది ఆమెకు. మరింత మెత్తబడి, కాని పిక్నిక్ అంది సగం స్వాగతంగా. వాయిదా పడిందని రాజేశ్వరరావు గారికి నేను స్వయంగా కబురు చేస్తాను, సరేనా? నేను ఆయనతో వెళుతున్నట్టు మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. కళ్ళు మూసుకున్న పిల్లి వాక్యం పూర్తి చేయకుండానే నవ్వేశాడు. అంగీకరించక తప్పలేదామెకు. శేఖర్ బయటకొచ్చాడు. ఆమె తన పోర్షన్కి తాళం వేసి లోపల నుండి చుట్టూ తిరిగి బయటకొచ్చింది. రిక్షా కోసం చూస్తున్నాడు శేఖర్. ఈ స్కూటర్ మీదే కాబోలు, వెనక కూర్చోవడం నాకు అలవాటే అంటూ నవ్వింది. ఆమె చొరవ అతనికి ఆశ్చర్యం కలిగించి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఈసారి ఆమె కళ్ళు నవ్వాయి. తల పంకించి స్కూటర్ స్టార్ట్ చేశాడు శేఖర్. వెనక కూర్చుని అతని భుజాలపై చేయి వేసిందామె. మొక్కలకు నీళ్లు పోయిస్తూ వాటి యోగక్షేమాలను పరిశీలిస్తూ కైలాష్ స్కూటర్ శబ్దం విని బయటకొచ్చి మాలినిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు. శేఖర్ మాత్రం లోనికి రాకుండా అలానే వెళ్లిపోయాడు. చాలా కాలానికి పుట్టింటికొచ్చిన కూతుర్ని ఆదరించినట్లు ప్రీతి ఆమెను ఆదరించింది. పూనం మరీను. ఇల్లంతా చూపించింది. తోటంతా తిప్పి ఏ ఏ మొక్కల వెనక ఎంత కథందో వివరించింది. తరువాత ఆమెను తన గదిలోకి లాక్కుపోయి ఫోటో ఆల్బమ్స్ చూపించింది. జన్మ జన్మల మిత్రుల్లా ఇద్దరూ కలిసిపోయారు ఒక్క క్షణంలో. నువ్వు చాలా అందంగా ఉన్నావు సుమా, హఠాత్తుగా అంది పూనం. ఒక అందమైన అమ్మాయి ఇంకో అమ్మాయి అందాన్ని పొగుడుతుంటే ఇంకేమైనా ఉందా? ఉబ్బి తబ్బిబ్బయి తన సహజ ధోరణిలో కళ్ళు తమాషాగా మూసి పొగడతను స్వీకరించింది మాలిని. ఆ 3 నెలలు తమింట్లోనే ఉండవలసిందిగా ఎంతగానో చెప్పింది ప్రీతి. కాని ఆమె కోరికను మర్యాదగానే తిరస్కరించింది. అయితే ఆ పూట భోంచేయడానికి మాత్రం అంగీకరించక తప్పలేదు. ప్రీతి పూనంలను చూస్తుంటే వాళ్లు తల్లి కూతుళ్లా లేరు, ప్రాణ స్నేహితురాళ్లలో ఉన్నారు. ఆ ఆత్మీయత, పరస్పర అనురాగము చూడముచ్చటగా ఉన్నాయి. వెంటనే మాలినికి ఆమె తల్లి జ్ఞాపకం వచ్చింది. పుట్టగానే తనను దాదీ చేతిలో పడేసిందా మాతృమూర్తి. తన జీవితం చాలా భాగం హాస్టల్లోనే గడిచిపోయింది. ఈ తల్లి కూతుళ్లను చూస్తుంటే తాను జీవితంలో ఎంత మాధుర్యాన్ని కోల్పోయిందో గ్రహించి నిట్టూర్చింది మాలిని. నన్నెందుకిప్పుడు పిలిపించారో అర్థం కావడం లేదు అంది పూనం వైపు తిరిగి. మా ఆఫీసులో చాలా అందమైన అమ్మాయి చేరిందని విన్నాను, చూడాలనిపించింది. నాన్నగారితో చెప్పి నేను నిన్ను రప్పించాను అంది పూనం. కాసేపు మౌనం వహించిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఇలా ఉండవలసిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. అదంతా ఓ కథలే, మరొకసారి చెబుతా. తల్లిదండ్రులు విడిచి నువ్వెలా ఉండగలుగుతున్నావు గాని నేను అసలే ఉండలేను. నేను అలానే అనుకునేదాన్ని. కాని ఎంత తండ్రి అయితే మాత్రం నా జీవితానికి ఒక పరిధిని గీసి అందులోనే పడి అఘోరించమని శాసిస్తే మరేం చేయను? ఎదుటి గదిలో ఏదో కింద పడిన శబ్దం. చటుక్కున అటు చూసింది మాలిని. అంతవరకు కర్టెన్ వెనక దాగి ఎవరో తమ సంభాషణంతా వింటున్నారు కాబోలు. తను అటు చూడగానే అతడు పక్కకు తిప్పుకున్నాడు. అతడు కైలాష్ కాదు. మరి తమను రహస్యంగా గమనించవలసిన అవసరం ఎవరికుంది? ఎందుకు? ఆ గదిలో ఉన్నది ఎవరని అడిగింది మాలిని అనుమానంగా. ఎవరో గెస్ట్లే కంగారుగా అంది పూనం. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని లేవబోయింది మాలిని. సరిగ్గా అప్పుడే ప్రీతి వచ్చింది. రాజు లోనికి రాకుండా వెళ్ళిపోయాడే అని కూతుర్ని అడిగింది. ఆయన సంగతి నీకు తెలీదామ్మా? లోనికొస్తే టిఫిన్, కాఫీ అంటూ ఆలస్యం చేస్తామని భయపడి లోనికి రాకుండానే మొదటి భార్య వద్దకు దౌడు తీసుంటారాయన. వాళ్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మొదట అర్థం కాలేదు మాలినికి. తర్వాత రాజశేఖర్ గురించి అని గ్రహించింది. ఆయనకిద్దరు భార్యలా? ఆశ్చర్యంగా అడిగింది. తల్లి కూతుళ్లు ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్లు తనని వేళకోళం పట్టిస్తున్నారని ఉడుక్కుంది మాలిని. ఫోన్ చేసి రాజును కూడా భోజనానికి రమ్మను అంది ప్రీతి. పూనం ఫోన్ చేయడానికి వెళ్లగా ప్రీతి మాలిని పక్కనే కూర్చుంటూ, రాజులాంటి కొడుకు కాని అల్లుడు కాని ఉన్నవాళ్లు ఎంత అదృష్టవంతులో. కాని చిత్రమేమంటే అతనికి తల్లిదండ్రులు లేరు. అత్తమామలున్నా లేనట్టే. అందుకే మీ బాసు గారికి రాజంటే అంత అభిమానం. ఆయన రాజు సలహాకి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు, ఒక్క నీ విషయంలో తప్ప అంది. నా విషయంలోనా? ఆశ్చర్యపోయింది మాలిని. నీకు ఈ ఉద్యోగం ఇచ్చే విషయంలో ఎందుకనో రాజు తీవ్రంగా వ్యతిరేకించాడట. అయితే శేఖర్ తన శత్రువు అన్నమాట. మాలిని హృదయం భగ్గుమంది. నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసొచ్చింది పూనం. ఆమె ముఖం వెలిగిపోతోంది. శేఖర్ ఏదో జోక్ చేసుంటాడు. అది కేవలం జోకా లేక? వస్తూనే ఆయన్ని భార్య వదలను అంటోందట, ఇంకోసారి వస్తానన్నారు అంది పూనం. 12 గంటల వరకు కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు మొహం కడుక్కుని భోంచేసి బెడ్రూంలో పూనం పక్కనే నడుము వాల్చింది మాలిని.
కబుర్లు చెప్పుకుంటూ మ్యాగజైన్లు తిరగేస్తూ అలానే నిద్రలోకి జారిపోయింది మాలిని. ఆమె లేచేసరికి గడియారం 4 కొడుతోంది. పక్కలో పూనం లేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని గుమ్మవైపు చూడగా ఎవరో గబగబా వెళ్ళిపోతున్నారు. మాలిని గుండె జల్లుమంది. మొత్తు వదిలిపోయింది. అంతవరకు అతడు ఆ గదిలోనే ఉన్నాడా? బయటున్నాడా? తను లేవగాని ఎందుకు పారిపోతున్నాడు? ఎవరతను? ఇదంతా ఏదో గూడుపుటానిలా ఉంది. ఆమె ఆలోచిస్తూ ఉండగానే వంట మనిషి వచ్చింది. లేచారమ్మా, వెళ్ళి మొహం కడుక్కునండి, టిఫిన్ సిద్ధంగా ఉంది అంది అతి వినయంగా. ఆమె నుండి రహస్యం రాబట్టాలి అనుకుంది మాలిని. కానీ ఆమె అప్పటికే వెళ్ళిపోయింది. మొదట్లో ఆ తల్లి కూతుళ్ల పట్ల సద్భావం కలిగిన ఇప్పుడు వాళ్లంతా శేఖర్తో సహా ఏదో కపట నాటకంలో పాత్రదారుల్లా కనిపించి అసహ్యం కలుగుతోంది. గంభీరంగా టిఫిన్ తిని టీ తాగి వెళ్ళొస్తానని వెంటనే బయలుదేరింది, మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడ వడ్రంగి మేస్త్రున్నాడు. అరగంటలో కొత్త గొళ్ళెం బిగించాడు. డబ్బివ్వబోతే అయ్యగారిచ్చారు అని వెళ్ళిపోయాడు. ఇంకొకరి ప్రమేయం లేకుండా తన పోర్షన్కు తానే తాళం వేసుకుని తీసుకుని బయటకు వెళ్లి వస్తూ ఉంటే ఈ ఇల్లు నాది, ఈ జీవితం నాది, నేను సర్వస్వతంత్ర జీవిని అన్నట్లు సంతృప్తిగా ఉంటుంది. అందుకే పని లేకపోయినా ట్రిమ్గా తయారై సగర్వంగా ఇంటికి తాళం వేసుకుని బయటకు నడిచింది మాలిని. మరనాడు ఆఫీసుకు వెళ్లగానే పిక్నిక్కు రాలేకపోయినందుకు రాజేష్కు సారీ, వడ్రంగిని పంపించినందుకు శేఖర్కు థ్యాంక్స్ చెప్పాలనుకుంది. కానీ అప్పటికే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. తన సీట్లో కూడా పని పేరుకుపోయింది. లంచ్ సమయం వరకు వంచిన తల ఎత్తకుండా టైప్ చేసి ఫైలు తీసుకుని రాజేష్ గదిలోకి వెళ్ళిందామె. అతడు కూడా పని చేసి అలసిపోయి అప్పుడే కాస్త విశ్రాంతిగా కూర్చుని ఒళ్ళు విరుచుకుంటున్నాడు. లోనుకొస్తున్న మాలిని చూస్తూ అలాగే ఉండిపోయాడు రాజేష్. దగ్గరగా వచ్చి ఏంటలా చూస్తున్నారు అంది. స్త్రీకి అందాన్నిచ్చేవి స్నోలు పౌడర్లు కావు అన్నాడు ఆమె అందించిన ఫైల్ తీసుకుని తిరగేస్తూ. స్త్రీకి అందాన్నిచ్చేదేమిటట? శ్రమజీవనం ప్రసాదించే చిరుచెమట. మల్లెల జల్లులా నవ్విందామె. అందరూ మీలా భావిస్తే స్నో పౌడర్ కంపెనీలన్నీ దివాలా తీయవలసిందే అంటూ రుమాలతో ముఖాన్ని సుతారంగా అద్దుకుంది. సంతకాలవగానే సారీ, నిన్న పిక్నిక్ రాలేకపోయాను అంది. ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయాడు శేఖర్. టేబుల్ మీద చిందరవందరగా పడున్న ఫైళ్లను, వాటిని వెక్కిరిస్తున్నట్టున్న సిరామరకలను చూస్తూ, నువ్వు అమాయకురాలు మాలిని, తెల్లనివన్నీ పాలనుకుంటావు. మన స్నేహం అందరికీ, ముఖ్యంగా ఆ శేఖరం కరంగాడికి తెలియడం నాకిష్టం లేదు. ఈ దౌర్భాగ్యపు దేశంలో ఆడామగా కలిసి తిరిగితే చాలు, వారు అన్నా చెల్లి అయినా సరే ఏవో కల్పించి ప్రచారం చేస్తారు. అందువల్ల మగ మహారాజుకి నష్టం లేకపోయినా చివరికి బాధపడేది స్త్రీ మాత్రమే అన్నాడు బాధగా. ఎవరో ఏదో అంటారని భయపడేదాన్ని కాను, నేను కన్నతండ్రిని లక్ష్యపెట్టలేదు అంది మాలిని ధీమాగా, టేబుల్ మీద ఫైళ్లను నీటుగా సర్దుతూ. ఆయన నలుగురి నోళ్లలోనూ పడి నాండం నాకిష్టం లేదు, ముఖ్యంగా ఆ శేఖరంగాడు. అసలు వాడితో మన పిక్నిక్ సంగతి ఎందుకు చెప్పావు? ఇన్నాళ్లకు అతని స్వరంలో కోపం తొణికిసిలాడింది. కాని తన కోపం తనకే అనాగరికంగా తోచిందేమో వెంటనే సర్దుకుని స్వరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శేఖర్కు రాజేష్కు పడదని గ్రహించింది మాలిని. పిక్నిక్ అని చెప్పాను గాని మీతో వెళుతున్నట్టు చెప్పలేదు అతనికి. ఆయనే ఊహించాడు. ఆయనకు తెలిస్తే మాత్రం మనం ఏం తప్పు చేశామని భయపడాలి అంది. వాడి సంగతి నీకు పూర్తిగా తెలీదు మాలిని. లోనుకొస్తున్న ప్యూని చూసి ప్రసంగం మార్చేశాడు రాజేష్. లంచ్ సమయంలో టిఫిన్ తినడానికి, భోజనం చేయడానికి ఆఫీసులో ఒక విశాలమైన గదిని కేటాయించారు. అందులో ఒకవైపు గోడకు సింకులు, అద్దాలు, కుళాయిలు బిగించున్నాయి. మరోవైపు టాయిలెట్స్ ఉన్నాయి. కానీ సాధారణంగా భోజనాలకు ఆ గది ఎవరో ఉపయోగించరు. చాలామంది క్యాంటీన్కే వెళతారు. కొద్దిమంది మాత్రమే ఇంటి నుండి టిఫిన్ తెచ్చుకుంటారు. వాళ్లైనా ఈ గది వరకు రావడానికి బద్దకించి ఎవరి సీట్లో వాళ్లే టిఫిన్ తిని ప్యూన్తో మంచినీళ్లు, కాఫీ, టీలు తెప్పించుకుంటారు. బ్రహ్మచారులు మాత్రం అడపాదడపా ఆ గదిని సందర్శించి తమ ముఖాలు ఎంతగా వాడిపోయింది అద్దాల్లో చూసుకుని బాధపడిపోతూ మొహాలు కడుక్కుని పొట్లం గట్టి తెచ్చుకున్న పౌడర్ మెత్తుకుని జుట్టు అలా అలా దూకుని చివరకు తమ తమ స్థానాలకు వెళుతూ ఉంటారు. మాలిని ఆఫీసులో చేరిన తర్వాత జరిగిన మార్పుల్లో లంచ్ రూమ్ మళ్లీ కళకళ్లాడ్డం ఒకటి. ఉద్యోగంలో చేరిన మర్నాడే ఆమె తమ సెక్షన్లో అందర్నీ ఆ గదికి ఆహ్వానించి పార్టీ ఇచ్చింది. అంతే, మర్నాటి నుండి అందరూ అక్కడికి టిఫిన్ తెచ్చుకోవడం, వారిది వీరిది అన్న భేదం లేకుండా తలా కాస్త పంచుకొని తినడం, అంతకంటే ముఖ్యంగా కబుర్లు, వేళాకోళాలు, నవ్వులు పంచుకోవడం దినచర్యలో భాగమైంది.
మొదట్లో ఆఫీసర్ కనుక రాజేష్ వీళ్లతో చేరలేదు. కాని 2 రోజులు గడిచాక అతడు ఆ గదిలో ప్రవేశించాడు. ఈ రోజును కూడా వాళ్లంతా ఆ గదిలో చేరారు. కబుర్లు, కాకరకాయలు, నవ్వులు, పువ్వులు దొల్లిపోతున్నాయి. మగవాడికి అమిత సుఖాన్ని, స్త్రీకి అమిత దుఃఖాన్నిచ్చేదేమిటి? హఠాత్తుగా అడిగాడు రాజేష్. ఆలోచించి తాగుడు, సిగరెట్టు, పేకాట లాంటి సమాధానాలే చెప్పారంతా. చివరకు మీరే చెప్పండి అంది మాలిని. కాసేపు అందరిచేత బ్రతిమలాడించుకుని సరైన జవాబు అంటూ సస్పెన్స్ కోసం చుట్టూ చూసి సుబ్బారావు మీద దృష్టి నిలిపాడు రాజేష్. చెప్పమని మళ్లీ బ్రతిమలాడారందరూ. గుండు అంతా గొల్లుమన్నారు. శేఖర్కి థ్యాంక్స్ చెప్పాలని మనసులో ఉన్న రాజేష్ బాధపడతాడేమోనని మానేసింది మాలిని. అదీకాక శేఖర్ తన శత్రువు, కపట నాటకంలో పాత్రధారి. పైగా అతడు మంచివాడు కాదని రాజేష్ చెప్పాడు. అలాంటి వాడికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? మరో 4 రోజులు గడిచాయి. సి సెక్షన్ టైపిస్టు సరళ 2 రోజులు సెలవు పెట్టడం వల్ల ఆమె కాగితాలు కూడా మాలినే టైప్ చేయాల్సొచ్చింది. ఆ ఆఫీసు పద్ధతి ప్రకారం టైప్ చేయవలసిన కాగితాలను ఆయా గుమస్తాలే టైపిస్టు వద్దకు తెస్తారు. టైపు చేసిన తర్వాత టైపిస్టు వాటిని సెక్షన్ అధికారికి అందజేయాలి. ఏ ఫైలు ఎక్కడికి వెళ్లినా దాన్ని ఇచ్చినట్టు, పుచ్చుకున్నట్టు టైంతో సహా నమోదు చేయడానికి ప్రత్యేక రిజిస్టర్లున్నాయి. వాటిని జీఎం తరచుగా తనిఖీ చేస్తూ ఫైలు సరిగ్గా నడుస్తోంది లేంది గమనించి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాడు. ఆ రోజు సి సెక్షన్ నుంచి చాలానే కాగితాలొచ్చాయి. మాలిని టైప్ చేసింది గాని వాటిని శేఖర్ వద్దకు తీసుకువెళ్లలేదు. చాలాసేపు ఎదురుచూసి అతడే మాలిని వద్దకొచ్చాడు. అతన్ని చూసి కూడా ఆమె లేచి నిల్చోలేదు. పైగా టైప్ చేసుకుంటూనే మీ కాగితాల ట్రేలో ఉన్నాయి, తీసుకోండి అంది. ఒక సెక్షన్ అధికారి నిల్చుంటే తను కూర్చుని అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న మాలిని చూసి విస్తుపోయారు గుమస్తాలు. అలాంటి సంఘటన ఆఫీసులో అదే ప్రథమం. పాపం చాలా బిజీగా ఉన్నట్టున్నారు హేళనగా అన్నాడు శేఖర్. తన ప్రత్యేక బాణీలో నవ్విందామె. మరింత విస్తుపోయారు చూస్తున్న గుమస్తాలు. అది గమనించాడు శేఖర్. అయినా గంభీరంగా టైప్ చేసిన కాగితాలు వెతకి తీసుకుని మరో 4 పేజీల లెటర్ అందిస్తూ, చూడండి మిస్ మధుమాలిని, ఈ లెటరు ఈరోజు టపాలో పడాలి. విదేశానికి వెళ్లవలసిన లెటర్ ఇది. కాస్త అర్జెంటుగా నీటిగా స్పెషల్ కాగితం మీద టైప్ చేయండి అన్నాడు సాధ్యమైనంత మర్యాదగా. ఆ లెటర్ అందుకోలేదామె. ఆ ట్రేలో పడేయండి అంది నిర్లక్ష్యంగా. శేఖర్ దవడలు బిగుసుకున్నాయి. దాన్ని ట్రేలో పడేసి రిజిస్టర్లో నమోదు చేసి సంతకం పెట్టమన్నాడు పంటి బిగువున. అతని పెన్నే తీసుకుని సంతకం పెట్టిందామె. సరున వెళ్లిపోయాడు శేఖర్. నవ్వుకుందామె. ఆ రోజు లంచ్ రూమ్ మహా కోలాహలంగా ఉంది. మాలిని సాహసాన్ని కొందరు మెచ్చుకుంటే మరికొందరు మందలించారు. సుబ్బారావు మనసులో బాధపడినా పైకేమీ అనలేకపోయాడు. చింపాంజీ మాత్రం ఆమెను తెగ పొగిడేశాడు. ఆమెతో సినిమాకు వెళ్లాలన్న అతని కోరిక తీరనేలేదు. ఈ విధంగా ఆమెను మంచి చేసుకుని మర్నాడు ఆదివారం కనుక సినిమా ప్రోగ్రాం వేసుకోవాలని అతని తాపత్రయం. రాజేష్ ఏమీ అనకపోయినా హుషారుగా ఉన్నాడు. టిఫిన్ తిని అందరూ వెళ్లిపోయాక కాస్త ముస్తాబు చేసుకుని చెట్టు చివర వెళ్లడం మాలిని అలవాటు. కాని ఆ రోజున మాత్రం అందరూ వెళ్లిపోయినా రాజేష్ కదల్లేదు. ఆమె టాయిలెట్ రూమ్ నుండి వస్తూనే ఇంకా అతను అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. నువ్వు మా సెక్షన్ టైపిస్టువి. మన సెక్షన్ పని పూర్తయ్యాకనే తీరుకుంటేనే ఇతరుల పని చెయ్యాలి. ఆ శేఖరంగాడి పొగరు బాగా అణిచావులే. పెద్ద ఫోజుగా నీ మీద అధికారం చెలాయిస్తున్నాడు. అంత అర్జెంటు కాగితాలైతే అతడే టైప్ చేసుకుంటాళ్లే. పైగో ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు నటన. సెలవు రోజుల్లో కూడా వాడు ఆఫీస్కి ఎందుకొస్తాడో తెలుసా? పని చేయడానికి మాత్రం కాదు. కైలాష్ కూతుర్ని చూసావుగా, అది కూడా ఏదో పని కల్పించుకుని ఆఫీస్కొస్తుంది, ఇద్దరూ కలిసి అంటున్నాడు రాజేష్. అతని మాట పూర్తి కాలేదింకా. మిస్టర్ రాజేశ్వరరావు గర్జిస్తూ హఠాత్తుగా లోనుకొచ్చిన శేఖర్ని చూసి ఏమరపాటునున్నాడేమో అదిరిపోయి టక్కున నిల్చున్నాడు రాజేష్. ఆ మాట నా ముఖం చూసి మళ్ళీ అనండి. కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ ఉరిమాడు శేఖర్. పక్కనే పిడుగుపడినట్లు వణికిపోతున్నాడు రాజేష్. మీరనలేరు, నాకు తెలుసు. వెనక మొరగడమే మీ స్వభావం. ఒక సాటి ఆఫీసర్ను మీ అసిస్టెంట్ అవమానిస్తే మందలించడానికి బదులు మెచ్చుకుని ప్రోత్సహించే సహృదయులు మీరు. ఇప్పుడు మీ అసిస్టెంట్ ఎదుట నేను మిమ్మల్ని అవమానిస్తే అంతే సహృదయతతో స్వీకరించగలరనుకుంటాను అంటూ సింహంలా లంఘించి అతని కాలర్ దొరకపుచ్చుకుని అంతలోనే వదిలేశాడు. ఛీ, మీరు గడ్డి తింటే తిన్నారు, నేను తిననులేండి. ఇట్స్ ఆల్ రైట్. తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకోండి. లంచ్ సమయం దాటి ఒక అరగంట మాత్రమే అయింది. సింహంలా టీవీగా గుమ్మం వరకు నడిచి టక్కున వెనక్కు తిరిగాడు శేఖర్. మిస్ మధుమాలిని లెటర్ టైప్ చేశారేమో కనుక్కుందామనొచ్చాను. మీరు సీట్లో లేకపోతే ఇక్కడికి రావాల్సి వచ్చింది.
మీ ఆఫీసర్ గారి సలహా మేరకు నేనే టైప్ చేసుకుంటానులేండి. మీ ఏకాంతానికి భంగం కలిగినట్టుంది, క్షమించండి అంటూ టకటకా వెళ్లిపోయాడు. ఆ వ్యంగ్యము, ఆ హేళన సూటిగా ఆమె గుండెల్లో దిగాయి. కొద్దిగా ఏడుపించాలని అలా ప్రవర్తించింది గాని దాని పర్యవసానం ఇలా ఉంటుందని ఊహించలేదామె. శేఖర్ తుఫాన్లా లోనికి విరుచుకుపడింది మొదలు అతనిని, రాజేష్ను మార్చి గమనిస్తూనే ఉంది మాలిని. శేఖర్ నిటారుగా నిలిచి తాపీగా తడబాటు లేకుండా గంభీరంగా మాటల్ని సోలాల్లా మార్చి గురిచూసి వదులుతుంటే ఎదురుగా ఉన్న రాజేష్ సింహం ముందు వణికిపోతూ తోకముడిచి అవకాశం దొరకగానే పారిపోవడానికి దొంగచూపులు చూస్తున్న నక్కలా ఉన్నాడు. సత్యానికి అన్యాయం జరిగితే కలిగే సత్యాగ్రహానికి పరాకాష్లా ఒకరు, ఆ సత్యాగ్రహం ముందు నిలవలేక వెలవెలబోతున్న అసత్యంలా ఇంకొకరు కనిపిస్తున్నారు. రాజేష్ అబద్ధం చెప్పాడని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ సంఘటన వల్ల మాలిని దృష్టిలో శేఖర్ అంతస్తు పెరిగింది. కాని స్వంత బిడ్డ ఎన్ని అబద్ధాలు చెప్పినా అతన్నే సమర్థించే తల్లి ప్రేమలాంటి భావమేదో మాలినిలో పనిచేస్తూ ఉండాలి. అందుకనే ఆమెకు రాజేష్ మీద అంతులేని జాలి కలిగింది. శేఖర్ వెళ్లిపోయినా అతడింకా గజగజ వణికిపోతూనే ఉన్నాడు. కాసేపటికి అతడు నెమ్మదిగా తలెత్తి ఏటో చూస్తూ రుద్ధస్వరంతో, నేను సున్నిత హృదయుణ్ణి మాలిని, ఎవరిని నొప్పించలేను. నన్ను ఎవరు ఎదిరించినా తిరగబడి ఎదిరించలేను. అదొక్కటే నాలోని లోపం అని తలపట్టుకుని కూర్చున్నాడు. ఈ సంఘటన చిలికి గాలివాన అయ్యేట్టుంది. ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్లేలోగా శేఖర్కు సారీ చెప్పాలనుకుంది మాలిని. పని పూర్తయి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నప్పుడు టైప్ మిషన్ మూసేసి తనూ లేచింది మాలిని. శేఖర్ వద్దకు వెళ్లబోతూ ఉండగా కైలాష్ చంద్ నుండి రంగన్న కబురు తెచ్చాడు. ఆఫీసు పనయ్యాక తనను ఇంట్లో కలుసుకోమని. ఈనాటి సంఘటన మీద సంజయ్షి అడగడానిక తనను కైలాష్ ఇంటికి పిలిపించాడు అనుకుంది మాలిని. అయితే తన మీద శేఖరానికి రిపోర్ట్ చేసి ఉంటాడు. ఉడుకుమోతు కుర్రాడు మాస్టర్కి ఫిర్యాదు చేసినట్లు. ఇక అతనికి సారీ చెప్పడం ఎందుకు అనుకుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో ఎవరూ ఉన్న జాడలేదు. మరో 2 అడుగులు వేసింది. చీమ చిటుక్కుమంటే వినిపించింది. హఠాత్తుగా ఆమెకు ఆనాటి గెస్ట్ జ్ఞాపకం వచ్చి గుండె జల్లుమంది. మళ్ళీదో నాటకం కాదు కదా. ధైర్యం తెచ్చుకుని డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది. ఆ గదిలోని దృశ్యం చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరన్న ధీమాతో కాబోలు వంట మనిషి శేషమ్మ తన భారీ కాయాన్ని సోఫా మీద పడేసి 2 కాళ్లు ఎదురుగా ఉన్న టీపై మీద కానించి సినిమా పత్రికలోని బొమ్మలు చూస్తోంది. శేషమ్మా పిలవగానే శేషమ్మ దిగ్గున లేచి తెగ కంగారు పడుతుందని, వణికిపోతుందని, తను సోఫా మీద కూర్చున్నట్టు ఎవరికీ చెప్పొద్దని బ్రతిమలాడుతుందని ఏవేవో ఊహించిన మాలిని కంగుతింది. శేషమ్మ ఒక్క అంగుళం కూడా కదల్లేదు. బొమ్మలు చూస్తూనే ఎవరు అని దీర్ఘం తీసింది. నేను అంది మాలిని చిరాగ్గా. శేషమ్మ విన్నట్టు లేదు. మాలిని ఉనికిని గమనించినట్టు బొమ్మల్లో లీనమైందామె కాళ్ళు ఒప్పుకుంటూ. శేషమ్మ అరిచింది మాలిని. పుస్తకం పక్కన పడేసి ఏంటి అన్నట్టు మాలిని వైపు చూసింది శేషమ్మ. కాని కదల్లేదు. వంట చేసే ముండకి ఎంత పొగరు. యజమాని ముందు మాత్రం అతి వినయం ప్రదర్శిస్తుంది రాస్కేల్. ఒళ్ళు మండినా తమాయించుకుని అయ్యగారున్నారా అని అడిగింది. ఇంత చిన్న విషయం అడగడానికేనా నన్ను డిస్టర్బ్ చేశావు అన్నట్టు చూసి పక్క గదిలో ఉన్నారు, వెళ్ళమ్మా అంది విసుగ్గా. మళ్లీ పుస్తకంలో ముఖం దూర్చేసి పళ్ళు పటపట్లాడిస్తూ పక్క గదిలోకి వెళ్ళింది మాలిని. ఆఫీస్ కాగితాలు తిరిగేస్తున్న కైలాష్ సాధారణంగా ఆమెను ఆహ్వానించాడు. అతడు చాలా కోపంగా ఉంటాడు, కారాలు మిరియాలు నోరతాడు అని ఊహించింది మాలిని. కాని ఆయనలో ఆ చిహ్నాలేవీ లేవు. చాలా శాంతంగా కనిపించాడు. కాలింగ్ బెల్ నొక్కగానే శేషమ్మ పొరుగు నొచ్చింది. మూర్తిభవించిన వినయంలా వంగి నిల్చుంది. ఆ భంగిమ చూడగా ఈసారి నవ్వొచ్చింది మాలినికి. అమ్మగారింకా రాలేదా అడిగాడు కైలాష్. లేదు బాబూ, ఆ అమ్మాయికి కాఫీ, నాకు మంచినీళ్లు పట్టుకురా. శేషమ్మ వెళ్ళిపోయింది. మీ శేషమ్మ ఉత్త నటి సార్ నవ్వుతూ పక్క గదిలో జరిగిందంతా చెప్పింది మాలిని. ఆయన నవ్వేసి ఊరుకున్నాడు. శేషమ్మ కాఫీ మంచినీళ్లు ఇచ్చి వెళ్ళింది. ఆమె ప్రవర్తనకు నీకు కోపం రావడం సహజమే. మరి శేఖర్ పట్ల ఈ రోజు నీ ప్రవర్తన ఏమంత సజావుగా ఉంది చెప్పు సూటిగా అడిగాడు కైలాష్. ఆయన మీకు ఫిర్యాదు చేశారా అంది. ఫిర్యాదు చేయడం ఘోర నేరం అన్నట్లుంది ఆ స్వరం. అయితే రాజు సంగతి మీకు పూర్తిగా తెలీదన్నమాట. ఇతరుల సమస్యలు పరిష్కరించడమే తప్ప తన కష్టాలు సమస్యలు ఎవరికీ చెప్పుకోవడం మా రాజు. ఒకవేళ అతడు ఫిర్యాదు చేసినా అది న్యాయమే కదా. నువ్వు శేషమ్మ గురించి నాకు చెబితే అదొప్పు, రాజు నీ గురించి నాకు చెబితే అది తప్ప. బాగుందమ్మాయి నీ పద్ధతి.
కైలాష్ నవ్వుతూనే అన్నాడు గాని ఆయన మాటల్లోని పాయింట్ ఆమెకు సూటిగా తగిలింది. తనకు బుద్ధి చెప్పడానికే శేషమ్మ చేత ఈ నాటకం ఆడించుంటాడాయన. ఎంత సున్నితంగా బుద్ధి చెప్పాడు. ఎవరు ఫిర్యాదు చేసినా మానినా నా ఫ్యాక్టరీలో, నా ఆఫీసులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చేతిలో చిల్లి గవ్వ లేకుండా నేను జీవితం ప్రారంభించాను. చెమట చిందించి, రక్తం కరిగించి, పైసా పైసా కూడబెట్టాను. ఇదంతా కష్టార్జితం, పైగా న్యాయార్జితం. ఫ్యాక్టరీ నా ఆరో ప్రాణం. అక్కడ ఏం జరుగుతుందో అనుక్షణం తెలుసుకుంటూనే ఉంటాను. ఏ సమస్యనైనా మొగ్గలోనే తుంచివేస్తాను గాని గొడ్డల వరకు రానివను. మన శరీరానికి చిన్న గాయమైతే మనం ఎలా బాధపడతామో, నా ఫ్యాక్టరీలో చిన్న సమస్య తలెత్తినా నేను అలా బాధపడతాను. ఆ సమస్యను పరిష్కరించందే నాకు నిద్ర పట్టదు. ఈనాటి సంఘటనలో తప్పంతా నీదే. ఆయనలో అంత ఆవేశాన్ని ఎప్పుడూ చూడని మాలిని తల ఉంచుకుని తప్పు ఒప్పుకుంది. గుడ్, మంచిదానివి. ఒకటి మాత్రం గుర్తించుకో, నీ వల్ల ఆఫీసులో కొత్త సమస్యలేవీ రాకూడదు. ఎందువల్లంటే రాజు సలహాని కాదని నేను నీకు ఉద్యోగం ఇచ్చాను. నేను పొరపాటు చేశానని నిరూపించదలుచుకుంటే సరే, నీ ఇష్టం. ఒకసారి మాట్లాడితే చాలు, ఎదుటివారి గుణగణాలు అంచనా వేయగలవని నా నమ్మకం. నీ వల్ల ఏ సమస్య రాదని నేను అనుకున్నాను, కానీ నా అంచనా తప్పింది. నువ్వీ రోజు అలా ఎందుకు ప్రవర్తించావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. తల వంచుకుని నెమ్మదిగా అంది. ఎందుకో తెలీదు, శేఖర్ అంటే నాకు కోపం. గలగలా నవ్వేశాడు కైలాష్. వ్యక్తిగతమైన కోపం ఆఫీసులో చూపావన్నమాట. ఆయన వెటకారంగా అనకపోయినా సూటిగా తగిలిందామెకు. అయినా అతడంతే ఎందుకు కోపం? నేనంటే అతనికి సద్భావం లేదు కనుక. అలాని ఎందుకు అనుకున్నావు? నా మీద సద్భావం ఉంటే నాకు ఉద్యోగం ఇవ్వడంలో ఆయన ఎందుకు అడ్డు తగులుతారు? నీ మీద సద్భావం లేక కాదు, అతడు చెప్పిన కారణం వేరు. ఏంటో అది? నీకన్నా బేద అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలని అతని అభిప్రాయం. నేను బేదదాన్ని కానా? కాదు, టక్కుని చెప్పాడు కైలాష్. కాసేపాగి అని రాజు అభిప్రాయం. ఇంటర్వ్యూ రోజున నువ్వు కట్టిన చీర 200 రూపాయలైనా ఉంటుందని అతని అంచనా అని నవ్వాడు కైలాష్. ఆమె కళ్ళు మెరిశాయి. పెదవులపై చిరునవ్వు విచ్చుకుంది. కట్టుకున్న చీరలను బట్టి ఉద్యోగాలిస్తారా మీ కంపెనీలో? అంది ఎగతాళిగా. అతని పరిశీలనాశక్తిని, ఆలోచన సరళిని ఎగతాళి చేయకుమాల్ని. అతడు చెప్పింది న్యాయమే. కాలక్షేపం కోసం ఉద్యోగం చేసేదానిలా కనిపించావు నువ్వు. అప్లికేషన్లో నువ్వు ఒంటరిగా ఉన్నట్టు రాశావు. ఉద్యోగం నీ ఒక్క పొట్ట కోసమే. కానీ ఆ ఉద్యోగం ఇంకొకరికిస్తే మొత్తం కుటుంబాన్ని ఆదుకున్నట్టవుతుందని అతని వాదన. కేవలం తాత్కాలిక ఉద్యోగం కదా అని నీకివ్వడం జరిగింది గాని, లేకపోతే అతని సలహాన్ని నేను కొట్టివేయను. ఆలోచనల్లో మునిగిపోయింది మాలిని. ఆలోచిస్తున్న కొద్దీ శేఖర్ పట్ల గౌరవం పెరుగుతూనే ఉంది. అకారణంగా అతన్ని అవమానించినందుకు బాధపడింది. కారుస్తున్న శబ్దం. ప్రీతి, పూనం వచ్చేసుంటారు. మాలినొచ్చిందా అంటూ పరుగున లోనికొచ్చింది పూనం. సారీ, ఆలస్యమైంది. మీ ఊరు నుండే మా చుట్టాలొచ్చారు ఈ ఊరికి. వాళ్ళకి ఊళ్ళో ఇల్లుందిలే, అక్కడ దిగారు. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాం. అవును, నీకు మహేశ్వరి, రాజశ్రీ తెలుసా? మహేశ్వరి నాకు అక్కవరస అవుతుంది. ఆమె స్నేహితురాలు రాజశ్రీ. హడావిడిగా మాట్లాడుతోంది పూనం. వాళ్లు బాతాకానీలో పడితే ఇక లాభం లేదని హడావిడి చేసి అందర్నీ డైనింగ్ రూంకి లాక్కుపోయింది ప్రీతి. ఆ రాత్రి ఉండిపోమ్మని మాలిన్ని అందరూ బ్రతిమలాడారు. కాని మర్నాడు రాజేష్తో పిక్నిక్కి వెళ్లవలసింది. ఆ ప్రోగ్రాం ఈసారి కూడా వాయిదా పడకూడదని ఇంటికి వెళ్లిపోయింది మాలిని. రాజశ్రీ విశాఖ ఎందుకొచ్చిందో, ఎన్నాళ్లుంటుందో? మహేశ్వరికి, రాజశ్రీకి తన రహస్యాలు కొన్ని తెలుసు. కొంపదీసి వాళ్ల రహస్యాల్ని పూనం చెవిలో ఊదలేదు కదా. పూనం ప్రవర్తనలో మార్పు లేదు కనుక ఆమెకు తన రహస్యాలు తెలుసుండవు అని ధైర్యం చెప్పుకుంది. మాధవధార నాగరికతకు దూరంగా ఏదో అడవిలో ఉన్నట్టుంది. బండరాళ్ల మధ్య నుండి దారి చేసుకుని ఎక్కడ్నుండో వస్తున్న నీరు ధారగా పడుతోంది. ఈ నీరంతా కిందనే స్వతసిద్ధంగా ఏర్పడినట్లు కనిపిస్తున్న కొలంలో పడుతోంది. బండమీద కూర్చుని నీళ్లలోకి పాదాలు వదిలితే ఎంత హాయిగా ఉందో. పాదాలు ఆడిస్తూ, నీళ్లు వెదజల్లుతూ, చిన్నపిల్లలా ఆడుకుంటూ మురిసిపోతున్న ఆమెను వివిధ భంగిమల్లో ఫోటోలు తీశాడు రాజేష్. ఆ కొలను ఎదురుగా రాతితో నిర్మించిన చిన్న ఆలయం ఉంది. దాని తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. ఉత్సవ దినాల్లో మాత్రమే దాన్ని తెరుస్తారు. అప్పుడప్పుడు పిక్నిక్ వచ్చేవాళ్లు తప్ప అక్కడ జనసంచారమే ఉండదు. టిఫిన్ తిని కొలంలోని చల్లని నీళ్లు తాగి ఎదురెదురుగా కూర్చున్నారు వాళ్లు. మాలిని కాగితాలు, పెన్ను తీసి కథ మొదలు పెట్టమంది. వాటిని చూస్తూనే బెదిరిపోయినట్లు ఫోజు పెట్టి, అమ్మమ్మ, నన్ను వదిలిపెట్టవు కదా. నాకు భావాలున్నాయి కాని భాష చాలదు, కథ డిక్టేట్ చేయలేను అని ఓటమిని అంగీకరించాడు రాజేష్.
మాలిని పెన్ను మూసేసింది. దేశంలో పుంకాను పుంకాలుగా వెలువడుతున్న స్త్రీ రచనను చదివాక తను ఒక రచయిత్రి కావాలనుకుంది మాలిని. తన రచనా వ్యాసంగం రాజేష్ చెప్పే కథతో ప్రారంభించాలని ఆమె తాపత్రయం. కథ చెప్పలేనంటే వీల్లేదు, పోనీ మీకు తోచింది చెప్పండి. ఇంటికి వెళ్లి చిలవలు పలవలు చెరిచి నేనే రాసుకుంటాను అని రాజీ మార్గం సూచించింది. నేను చెప్పేది ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. పర్వాలేదు, నా పేరులోనే పెన్నిదుంది. నేను ఎలా రాసినా పత్రికలు వేసుకుంటాయి ధీమాగా అంది మాలిని. ఆలయం మీద దృష్టి నిలిపి గంభీరంగా చెప్పడం ప్రారంభించాడు రాజేష్. అందరూ యువకుల్లాగానే రాజేష్ వివాహం, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాడు. పంచరంగుల కలలు. అతని కాలేజీ జీవితం అంతా ఒక బంగారు కలలా గడిచింది. అతడు చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, నటనలో ఫస్ట్, అమ్మాయిల దృష్టిలోనూ ఫస్ట్. కథ ఫస్ట్ క్లాస్గా ఉంది నవ్వింది మాలిని. ఆ లడ్డొస్తే అస్సలు చెప్పను అలిగాడు రాజేష్. ఆనాక బ్రతిమాలుకుంటాను గాని కథ నడపండి స్వామి అని చేతులు జోడించింది మాలిని. ఉత్తుత్తి బ్రతిమలాడడం వల్ల ప్రయోజనం లేదమ్మాయి. కాఫీ, టిఫిన్ ఇస్తా. లాభం లేదు. సరే, డిన్నర్ ఇస్తా. అది లాభం లేదు. అతిగాలిగే అబ్బాయి గారికి చివరికి అట్టు దక్కదు, ముక్క దక్కదు బెదిరించింది. సరే, ఒప్పుకున్నాం అని కథ కొనసాగించాడు. బిఏ కాగానే అట్టే శ్రమ పడకుండానే రాజేష్కు ఉద్యోగం దొరికింది. ఒక కల పండినందుకు సంతోషించాడు. కట్నం తీసుకోకుండా ఒక బేదమ్మాయిని పెళ్లాడి మరో కల పండించుకున్నాడు. కాశ్మీర్లో పిక్నిక్లా ఒక సంవత్సరం గడిచింది. అదే సమయంలో వాళ్ల ఆఫీసులో చంద్రశేఖర్ గుమస్తాగా చేరాడు. చంద్రం వివాహితుడు, మితభాషి. అతనికి ఉద్యోగం కొత్త, ఊరు కొత్త, మిత్రులు లేరు. అందుకని అతనితో స్నేహం పెంచుకుని అతనికి ఇబ్బంది కలగకుండా చూసేవాడు రాజేష్. ఇల్లు కుదిరి కాపురం పెట్టే వరకు అతనిని తనింట్లోనే ఉండమన్నాడు. తమ ఇంటికి సమీపంగానే వాళ్లకొక ఇల్లు కుదిరిచిపెట్టాడు. చంద్రం కాపురం పెట్టిన తర్వాత కూడా కొత్త సంసారం కదా అని వాళ్లకు చేదోడు ఓదోడుగా ఉంటూ అనేక సదుపాయాలు కలగజేశాడు. రాజేష్ చంద్రంల కంటే వాళ్ల భార్యలు లలిత, నీరజ బాగా కలిసిపోయారు. చక్కని మిత్రుడు లభించినందుకు చాలా సంతోషించాడు రాజేష్. జీవితాంతమూ అతడు అలా సంతోషిస్తూ ఉండేవాడే. కాని ఆఫీసులో రాజేష్ బదులు అతనికంటే జూనియర్ అయిన చంద్రంకి ప్రమోషన్ లభించింది. రాజేష్ విస్తుపోయాడు. అతని కల ఒకటి చెదిరిపోయింది. అతని స్నేహితులు ఆరాలు తీసి చంద్రం ప్రమోషన్కు కారణం అతని ప్రతిభ కానే కాదని, అతని భార్య హోయిలు అసలు కారణమని తేల్చారు. ఆమె ప్రతి రాత్రి బాసింటికి వెళ్లేదట. కాని రాజేష్ నమ్మలేదు. అతనికి చంద్రం మీద అచంచల విశ్వాసం ఉంది మరి. అయితే ఆ విశ్వాసం సడలిపోయే రోజు రానే వచ్చింది. ఆ రోజు త్వరగా ఇంటికి రమ్మని ఎవరో హడావిడిగా రాజేష్కు ఫోన్ చేశారు. ఆ మధ్యాహ్నం భార్యకి ఏమైందోనన్న ఆందోళనతో సెలవు పెట్టి ఇంటికి పరిగెత్తాడు రాజేష్. కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరిచిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు రాజేష్. అంతవరకు చెప్పి ఆగాడు రాజేష్. ఉత్కంఠ ఆపుకోలేక తలుపు తెరిచిందెవరని అడిగింది మాలిని. అతను సమాధానం చెప్పలేదు. లేచి వెళ్లి కొలంలో మొహం కడుక్కునొచ్చాడు. 2 కాగితాల మీద బిస్కెట్లు సర్ది 2 కప్పుల్లో టీ పోసింది మాలిని. కథ బాగానే ఉంది, చెప్పండి తర్వాత అంది. అదే సస్పెన్స్ అని కాసేపు ఊరించి చెప్పిన వరకు రాయ్, వచ్చే ఆదివారం మిగిలిన కథ అన్నాడు. ఉదయం 7:30 అయ్యేసరికి గుమ్మంలో నిల్చుని ఆ వీధి గుండా కాన్వెంటుకు వెళ్లే చిన్నపిల్లల్ని చూస్తూ కాలక్షేపం చేయడం మాలిని దినచర్యల్లో ఒకటి. అందంగా, ఆరోగ్యంగా, ముద్దుగా, చక్కని యూనిఫాంలో నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ గొనుగునా నడిచిపోయే ఆ భావి భారత నేతలను చూస్తూ సర్వం మరిచిపోతుందామె. చిట్టి చిట్టి చేతుల్లో టన్నుల కొద్దీ పుస్తకాలు మోస్తూ కొందరు, పొట్టి పొట్టి జడల్లో మణుగుల కొద్దీ పువ్వులు తురుముకుని కొందరు, ఊడిపోతున్న బూటులేసులను సవరించుకుంటూ కొందరు, బంతుల్లా చెంగు చెంగున గంతులేస్తూ మరికొందరు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే అనిర్వచనీయమైన ఆనందంతో మాలిని హృదయం ఉప్పొంగిపోతుంది. ఆమె కళ్ళు ప్రత్యేకంగా 2 కోసం వెతుకుతూ ఉంటాయి, బాబు, పాప. బాబు ఒక చేతిలో బాక్సు, రెండో చేతిలో చెల్లి చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉంటాడు. పాప బాక్సు మోయలేక మోస్తూ వెనకబడిపోతూ ఉంటుంది. అక్కడక్కడా ఆగి బాక్సు చేతులు మారుస్తూ ఉంటుంది. చెల్లి అవస్థ చూడలేక అన్న ఒక్కోసారి 2 బాక్సులు తనే పట్టుకుంటాడు. అన్నను అట్టే బాధ పెట్టడం ఇష్టంలేక కాబోలు మళ్లీ తన బాక్సు తనే తీసుకుంటుంది పాప. వారి అనురాగాన్ని చూసి ముగ్ధులైపోయింది మాలిని. వాళ్లను ఇంటికి పిలిచి కాసేపు కబుర్లు విందామని అనుకుంటుంది గాని స్కూల్ టైం అయిందని వాళ్ళసలే తొందరపడుతుంటే పిలిచి ఆలస్యం చేయడం ఇష్టం లేక ఊరుకుంది. నిన్న రాజేష్ చెప్పిన కథ గురించి ఆలోచిస్తూ గుమ్మంలో నిల్చుంది మాలిని. సైకిల్ మీద పోయే యువకులు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు సైకిల్ ఫీట్స్ మొదలు పెడతారు.
అంత దూరం నుండే గుమ్మంలోని మాలిని జాడ కనిపెట్టిన ఒక సైకిల్ వాలా ఫీట్స్ మొదలు పెట్టేశాడు. హ్యాండ్స్ వదిలేసి ఏదో ఘనకార్యం చేసి అలిసిపోయిన వాళ్ల 2 చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకోవడం మొదలుపెట్టాడు. సైకిల్ చరచరా సాగిపోతూనే ఉంది. అతని దృష్టి మాలిని మీదే ఉంది. ఈలోగా ఒక కుక్కపిల్ల అతగాడి ఫోజుకు ముచ్చటపడి అటునుండి ఇటు పరిగెత్తడం హఠాత్తుగా గమనించిన అతను సైకిల్ ఆపబోగా అది పక్కనే ఉన్న పాప మీద పడి పాప రోడ్డు మీద పడ్డం లిప్త కాలంలో జరిగిపోయాయి. జనం గుమిగూడి అతనిని 4 దులిపి పాపను లేవదీశారు. పెద్దగా దెబ్బలు తగలకపోయినా మోకాలు గిరుకుపోయింది. కొద్దిగా రక్తం చిమ్ముతోంది. మాలిని హృదయం ఒక క్షణం లయతప్పింది. పొరుగున గుంపులోకి దూసుకుపోయి పాపను ఎత్తుకుని సముదాయిస్తూ ఇంట్లోకి తీసుకొచ్చింది. బిక్కముఖం వేసి ఆమెను అనుసరించాడు బాబు. ఇంట్లో అయోడిన్ లేదు. గాయాన్ని చల్లని నీళ్లతో కడిగి రుమాలు కట్టి పాపను ఓదారుస్తూ మంచం మీద పడుకోబెట్టింది మాలిని. బాబు జాలిగా చెల్లెలి వైపు చూస్తున్నాడు. అతని బిక్కముఖం చూసి మాలిని హృదయం ద్రవించింది. తల నిమురుతూ ధైర్యం చెప్పి నాన్నగారిని పిలుచుకురమ్మని బాబుని పంపించేసింది. 10 నిమిషాల తర్వాత గుమ్మంలో అడుగుపెట్టిన అమ్మను చూసి ఏడుపు మొదలుపెట్టింది పాప. ఆమె హడావిడిగా మంచం వద్దకు పరిగెత్తి పాపను హృదయానికి హత్తుకుంది. తర్వాత మాలినికి కృతజ్ఞతలు చెప్పి కట్టువిప్పి తను తెచ్చిన అయోడిన్ రాసి దూదంటించింది. ఆ మంటకు పాప ఒకటే ఏడుపు. తప్పు, ఏడవకూడదమ్మా, నీ ఏడుపు చూసి ఆంటీ ఎలా నవ్వుతుందో చూడు అని పాపను సముదాయించిందామె. ఒక నూతన వ్యక్తి తనను చూసి నవ్వుతోంది అనగానే ఉక్రోషంగా పాప ఏడుపైతే మాని మూతి బిగించింది గాని బాధను భరించడం ఆ చిట్టితల్లికి చేత కాలేదు. కన్నీళ్లు కార్చుతూ బెక్కుతోంది. ఇదిగో పాప, బిస్కట్ తిను. ఈ రోజు నుండి నువ్వు నేను జట్టు అని మాలిని కూడా కాస్త ఓదార్చేసరికి పాప నవ్వేసింది. మాలిని వద్ద కాగితం కలం తీసుకుని ఇంగ్లీష్లో పొందికగా పాపకు సెలవు చీటీ, బాబు ఆలస్యమైనందుకు పర్మిషన్ చీటీ రాసి బాబుని స్కూలుకు పంపించేసిందామె. మీరెంతవరకు చదివారు? కుతూహలంగా అడిగింది మాలిని. నిద్ర పట్టే వరకు. ఇద్దరూ నవ్వుకున్నారు. తర్వాత ఒకరినొకరు ఆసక్తిగా పరిశీలించుకున్నారు. కళకళ్లాడుతున్న అతి ప్రశాంత వదనంతో మూర్తిభవించిన సౌశల్యంలా ఉన్నదామె. నిండు ముఖంలో గుండ్రని కుంకుమబొట్టు సూర్యబింబంలా మెరుస్తోంది. మాంగళ్యం తప్ప వేరే ఆభరణాలు లేకపోయినా ఏ ఆభరణమూ ఇవ్వలేని ఒక విధమైన హుందాతనం ఉందామెలో. చూడగానే పవిత్రభావం కలిగి నమస్కారం పెట్టాలనిపించే టీవీ ఏదో ఉందామెలో. చాలా థ్యాంక్స్, మీకు ఇబ్బంది కలిగించాను. పాపను ఎత్తుకుని వెళ్లడానికి సిద్ధపడుతూ అందామె. మీకింట్లో పనేం లేకపోతే కాసేపు కూర్చోండి ప్లీజ్ అంది మాలిని. ఆయన ఆఫీస్కు వెళ్లారు. నాకు పెద్దగా పనేమీ లేదనుకోండి అందిగాని కూర్చోలేదు. 8:30 కాలేదింకా, అప్పుడే ఆఫీస్ ఏంటండి అంది మాలిని పాప జుట్టు సవరిస్తూ. ఆయనకు మొదట ఉద్యోగం దొరికింది, తర్వాతనే పెళ్లయింది. అందువల్ల ఆఫీసే ఆయనకు మొదటి భార్య. పగలంతా మొదటి భార్య సేవ, రాత్రి వాక్యం పూర్తి చేయకుండానే మధురంగా నవ్విందామె. చటుక్కున ఏదో స్ఫురించింది మాలినికి. ఆగండి, మీరు మిస్సెస్ రాజశేఖర్ కదూ అడిగింది ఉత్కంఠగా. అయితే మీరు మిస్ మధుమాలిని అయి ఉండాలి. చాలా తమాషాగా కలుసుకున్నాం అని నవ్వుకున్నారిద్దరు. పాపను కిందకు దింపి శారదను వంటగదిలోకి లాక్కుపోయి కుర్చీలో కూర్చోబెట్టింది. కాఫీకి స్టవ్ మీద నీళ్లు పెట్టి, అయితే మీకు సవతిపోరు తప్పలేదన్నమాట అంది. ఆఫీసు పనిని సవతిపోరుగా భావించను నేను. స్వంత ఫ్యాక్టరీ అన్నట్టు కష్టపడి పనిచేస్తారాయన. రాత్రి పగలు అని తేడా లేదు, ఎండ వాన అని లేదు. పనిచేస్తూ ఉండడమే ఆయనకు ఆనందం. ఆయన ఆనందం నాకు ఆనందమే. ఈలోగా కాఫీ కలిపిచ్చింది మాలిని. సిప్ చేసి, మీరు కాఫీ బాగా చేస్తారని ఆయన అన్నారు, నిజమే అంది. తన ప్రత్యేక పద్ధతిలో నవ్వింది మాలిని. ఆయన నా గురించి ఇంకా ఏమన్నారు అని అడిగింది ఆసక్తిగా. ఒక మగాడు తన గురించి ఏమనుకుంటాడో తెలుసుకోవాలని ప్రతి స్త్రీకి కుతూహలమే. మీరు చాలా అందంగా ఉంటారని, తెలివైన వారని, ఇంకా కొంచెం తల బిరుసని. మాలిని ముఖం ముడుచుకుంది. చూసారా నిజం చెప్పడంలో ఎన్ని అనర్థాలున్నాయో మృదువుగా అంది శారద. మాలిని నవ్వేసింది. ఆమె పేరు అడిగి తెలుసుకుని ఆమె పట్టభద్రురాలు అని తెలిసి ఆనందించింది. తమ ఇంటి నెంబరు ఆనవాలు చెప్పి అప్పుడప్పుడు వస్తూ ఉండమని మాలిన్ని మరీ మరీ ఆహ్వానించి బయలుదేరింది శారద. ఆ పూటకు పని పూర్తయింది. లంచ్కి ఇంకా అరగంట వ్యవధుంది. సి సెక్షన్ నుండి కాగితాలేవీ రాలేదు. అయ్యగారే టైప్ చేసుకుంటున్నారని ప్యూన్ చెప్పాడు. అతనికి సారీ చెప్పుకోవాలని తక్షణమే ఆ సెక్షన్కు వెళ్ళింది మాలిని. అక్కడ వాళ్లంతా మరబొమ్మల్లా తలలు తిప్పి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి మళ్లీ పనిలో మునిగిపోయారు. సెక్షన్ చాలా నీటుగా నిశ్శబ్దంగా ఉంది.
తమ సెక్షన్లో ఆ రెండూ ఉండవు. వాళ్ళందర్నీ దాటుకుని ఆమె తిన్నగా ఆఫీసర్స్ ఛాంబర్లోకి వెళ్ళింది. టైప్ మిషన్ తన టేబుల్ మీదకు తెప్పించుకుని టైప్ చేసుకుంటున్న శేఖర్ తలెత్తి చూశాడు. చిన్నగా నవ్వి కుర్చీ చూపించాడు. ఫైళ్లన్నీ నీటుగా పేర్చున్నాయి. ప్రతిబింబాలు కనిపించేటంత నిగనగలాడుతోంది అతని టేబుల్. కాని రాజేష్ టేబుల్ నిండా సిరామరకలు, దుమ్ము, గుట్టలుగా ఫైళ్లు ఉంటాయి. శేఖర్ టైప్ చేస్తున్న టీవీగా ఆఫీసర్ హోదా ఉట్టిపడుతూ కూర్చున్నాడు. రాజేష్లో టీవీ కనిపించదు. కుర్చీలో ఒదిగి కూర్చుంటాడు. ఏంటిలా వచ్చారు? టైప్ చేసుకుంటూనే అడిగాడు శేఖర్. నాకు పంపకుండా మీరే టైప్ చేసుకుంటున్నారేమిటి? మొన్న జరిగిందంతా మరిచిపోయినట్లుగా అంది మాలిని. అతడేదో విసురుగా సమాధానం చెబుతాడు అనుకుంది. కాని నవ్వేశాడు. ఈ మధ్య నాకు తీరికెక్కువైందిలేండి అన్నాడు క్లుప్తంగా. సారీ, మొన్న నేను చాలా దురుసుగా ప్రవర్తించాను. టైప్ చేయడం ఆపి ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు శేఖర్. ఆ స్వరంలో నిజాయితీ, ముఖంలోని స్వచ్ఛత గమనించి క్షమించినట్లు దరహాసం చిందించాడు. వడ్రంగి మేస్త్రిని పంపినందుకు థ్యాంక్స్. 20 రూపాయల నోటు టేబుల్ మీద ఉంచింది మాలిని. ఏంటి బాకీలన్నీ తీర్చివేస్తున్నారు? బుద్ధిమంతురాలను అవుదామని? అయితే బుద్ధిగా ఆ నోటు తీసుకుని బ్యాగులో పెట్టుకోండి. రిపేర్ ఖర్చులు ఇంటివాళ్లు భరించాలి. కాని మీరు భరించడం ఏం బాగుంటుంది? చూడండి మిస్ మధుమాలిని, మీ ఇంటాయన రిటైర్ అయిన మాస్టర్, పెద్ద కుటుంబం. 60 ఏళ్ల వయసులో ఆయనింకా ఇంటింటికి వెళ్లి ప్రైవేట్ చెప్పి రోజులు నెట్టుకొస్తున్నాడు. మీరిచ్చే అద్దె వారికి పెన్నిది లాంటిది. ఆ అద్దెలో ఈ రిపేర్ ఖర్చు కోతపడితే కుటుంబం, కనీసం ఆ ఇల్లాలు ఒకరోజు పొస్తుండాల్సి రావచ్చు. వాళ్లకు మీకు నష్టం కలగని పద్ధతిలో ఆ డబ్బు నేనే ఇచ్చుకున్నాను. విప్పారిన నేత్రాలతో శేఖర్ను చూస్తూ ఉండిపోయింది మాలిని. 2 వారాలుగా మాలిని ఆ ఇంట్లో ఉంటోంది. వాళ్ల గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించనే లేదు. అసలు ఆ ఇంట్లో ఎంతమందున్నారో, వాళ్లు ఏం చేస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో ఆమెకు తెలీదు. వాళ్లు కనిపిస్తే తన మూడు బాగుంటే పలకరింపుగా ఒక చిరునవ్వు పారేస్తుంది. మూడు బాగాలేకపోతే వాళ్లు కనిపించకుండా సరిహద్దు తలుపు బిగించి కూర్చుంటుంది. వాళ్లను తరచుగా తన పోర్షన్లోకి రాణిస్తే చేబుదళ్లు, చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభం కావచ్చు. తన మంచితనాన్ని లోకుగా తీసుకుని వాళ్లు అనేక సమస్యలు సృష్టించొచ్చు. ఇలాంటి భావాలతోనే మాలిని వారికి దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు శేఖర్ వాళ్ల దీనస్థితిని గురించి చెప్పిన తర్వాత ఆమె ఆలోచనలో పడింది. సంఘంలో ఒక వ్యక్తిగా తాను పక్క కుటుంబం గురించి అసలు పట్టించుకోకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని ఆశ్చర్యపోయింది. ఈలోగా ప్యూను చలమయ్య శేఖర్ కోసం ఇంటి నుండి భోజనం క్యారేజీ తెచ్చాడు. వెంటనే మాలినికి శారద జ్ఞాపకం వచ్చింది. మీ రెండో భార్యను ఈరోజు చూశాను అంది నవ్వుతూ. శేఖర్కు మొదట అర్థం కాలేదు. తర్వాత నవ్వేశాడు. మాలిని శారదను కలుసుకున్న వైనం వివరించింది. శేఖర్ మిన్ను విరిగి మీదపడ్డా చలించనివాళ్లా కనిపిస్తాడు. కాని పాపకు దెబ్బ తగిలిందని తెలిసి ఆందోళన చెందాడు. పాప బాగానే ఉందని చలమయ్య 10 సార్లు చెబితే అప్పుడు అతని ఆందోళన తగ్గింది. పిల్లలంటే అతి ప్రేమ కాబోలు అతనికి. లంచ్ సమయం అయింది. మీరు కూడా చక్కగా లంచ్ రూమ్కి రాకూడదు అంది మాలిని. అక్కడ వాతావరణం నాకు సరిపడదు. అదీకాక అక్కడకు నేనొస్తే సంతోషించేవారికన్నా బాధపడేవారే ఎక్కువ. నేనెందుకులేండి, మీరు వెళ్ళండి. అద్దెలో కోత పెట్టనని హామీ ఇచ్చి రిపేర్ ఖర్చు అతనికి చెల్లించి టైపు చేయవలసిన కాగితాలు మధ్యాహ్నం నాకు పంపండి అని లేచిందామె. మిస్ మధుమాలిని, మీ బ్యాగు వదిలేశారు. నాకిదో జబ్బు అంటూ వెనక్కొచ్చి బ్యాగు తీసుకుంది. అప్పటికే లంచ్ రూంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. మొన్న శేఖర్ని ఎదిరించిన మాలిని ఈరోజు కాకా పట్టడానికి సి సెక్షన్కు వెళ్లడం చాలామందికి నచ్చినట్టు లేదు. గుసగుసలు మొదలుపెట్టారు. వెళ్లినా ఆమెంకా తిరిగి రానందుకు రాజేష్కు బాధగానే ఉంది. శేఖర్తో అరగంట పాటు ఏం చేస్తుందామే? ఆమె రానే వచ్చింది. వస్తూనే ఆ గదికి వెలుగులు తెచ్చింది. ఈ భూలోకం మీద ఆగ్రహించి మీరు దేవలోకానికి వెళ్లి మా లోకానికి ఇక రారేమోనని భయపడి చూస్తున్నాం అన్నాడు చింపాంజీ. ప్రస్తుతానికి నన్ను ఈ భూలోకంలోనే ఉండనివ్వండి స్వామి, అప్పుడే నన్ను పైలోకాలకు పంపేయద్దు అని చేతులు జోడించి భయం నటించింది మాలిని. అంతా గొల్లుమన్నారు, రాజేష్ తప్ప. ఆ అబ్బాయి గారికి కోపం వచ్చింది కాబోలు అనుకుందామే. అయితే అతని కోపం క్షణికమే. ఆమె ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహం ముందు ముడుచుకుని కూర్చోవడం అతనికి చేత కాలేదు. అతడు నవ్వుల్లో శృతి కలిపాడు. నేను ఉద్యోగంలో చేరి 2 వారాలు దాటింది. మీరంతా వచ్చి నా గృహం పావనం చేశారు. మరి మీ గృహాలు కూడా పావనం కావద్దు అని అడిగిందామె హఠాత్తుగా. ఆమె భావం మొదట అర్థం కాలేదు వాళ్ళకి. అర్థమైన తర్వాత ముఖాలు చూసుకున్నారు. నిజమే, ఆమె ఇంటికి వెళ్లి అందరూ ఆతిథ్యం స్వీకరించారు. కాని ఆమెను తమింటికి ఆహ్వానించాలన్న ఇంగితమూ ధైర్యమూ ఎవరికీ లేకపోయాయి.
మాలిని తమింటికొస్తే భార్యల హృదయాల్లో అనుమాన బీజాలు నాటుకుంటాయి. ఆ తర్వాత వాళ్ల ధాటికి ఆగగలమా అని వారి ధర్మ సందేహం. ఆమె అందరి ముఖాలు చూసి సుబ్బారావు మీద దృష్టి నిలిపి, మీరు నన్ను ఆహ్వానించకపోయినా సరే నేను మాత్రం వచ్చే ఆదివారం మీ ఇంటికొస్తాను అంది భయపెట్టే స్వరంలో. అతని ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. నవ్వుకుంది. ఆదివారం ఇంకా చాలా రోజులుందిగా అన్నాడు. అతని కంగారు చూసి అందరూ గుల్లుమన్నారు. అలా అయితే ఈ సాయంకాలమే వస్తా అంది సంధించి విడిచిన బాణంలా, అతనిని మరికాస్త ఏడిపించాలని. రుమాల్తో ముఖం తుడుచుకున్నాడు సుబ్బారావు. తర్వాత గుండు తడుముకున్నాడు. అదేంటండి అలా చెమటలు కక్కిస్తున్నారు? నేనేమైనా బకాసురుడి చెల్లెలనుకుంటున్నారా? మీ గదులన్నీ నిమిషంలో ఖాళీ చేస్తానని భయపడ్డానికి నాకు ఒక కప్పు కాఫీ చాలు, టిఫిన్ కూడా అక్కర్లేదు. సుబ్బారావు ఏడుస్తూ నవ్వి, అదేం కాదు అని గుణిగాడు. అతని భయం మీరు గాదెల్ని ఖాళీ చేస్తారని కాదు, వాళ్ళింట్లో గాదెలు లేవు కాని ఒక గేదుంది నవ్వాడు రాజేష్. సుబ్బారావు గేదెనెప్పుడు కొన్నాడా అని ఆశ్చర్యపోయారంతా. వాళ్ళనలా ఆశ్చర్యంలో కాసేపు ముంచి, గేదంటే నిజం గేదె కాదు, గేదెలాంటి మనిషి అన్నాడు. అందరికీ అర్థమయ్యి వెరగబడి నవ్వేశారు, మాలిని, సుబ్బారావు తప్ప. మాలిని గారు, మీకు అర్థం కాలేదు కాబోలు. హిందీ సినిమాల్లో తుంతుని చూశారా ఎప్పుడైనా? ఆమెను చూస్తే సుబ్బారావు భార్యను ఇక చూడనక్కర్లేదు విశదీకరించాడు చింపాంజీ. ఈసారి సుబ్బారావు ఒక్కడే నవ్వలేదు. వాళ్ళింటికి మీరు వెళితే మరో ప్రమాదం ఉందండోయ్. భవిష్యత్తులో సుబ్బారావు మీ వల్లనే పాడైపోయే ప్రమాదం ఉందని ముందే ఊహించి ఆవిడ రోకలు పుచ్చుకుని మిమ్మల్ని తరుముకొస్తే మీరెంత రన్నింగ్ రేస్ ఛాంపియన్ అయినా మీ తల పగలక మాందు. వడగళ్ల వానలా గొల్లుమన్నారంతా. హోరును కురుస్తున్న వడగళ్ల వానలో నడిస్తే గట్టి దెబ్బలే తగులుతాయి. అలా ఉంది సుబ్బారావు స్థితి. లంచ్ సమయమయ్యాక అందరూ వెళ్లిపోయినా అతను లేవలేకపోయాడు. భయపడకండి, నేను మీ ఇంటికి రానులేండి అని అభయమిచ్చి చివరకు మాలిని కూడా వెళ్లిపోయింది. కాని అతడు లేవలేదు. ఒక అరగంట తర్వాత ఒంట్లో బాగలేదని సెలవు పెట్టి వెళ్లిపోయాడు. అంతే. సుబ్బారావు మళ్లీ లంచ్ రూంలో అడుగు పెట్టలేదు. సెక్షన్లో కూడా వేటుతున్న పక్షిలాగా కుర్చీకి అంటిపెట్టుకుని కూర్చునేవాడు. మాటలు తగ్గించేశాడు. 3 రోజులు గడిచాయి. సుబ్బారావును వేరే సెక్షన్కు బదిలీ చేసి లాంగ్ లీవ్ నుండి తిరిగొచ్చిన దేవానందరావును అతని స్థానంలో నియమించినట్లు జీఎం నుండి ఆర్డర్ వచ్చింది. సుబ్బారావు కోరికను అనుసరించి ఆ బదిలీ జరిగిందని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. వీడ్కోలు పార్టీ ఇస్తామన్నారు వాళ్లు. కాని ఒంట్లో బాగలేదని ఒప్పుకోలేదతను. స్వయంగా మాలిని బ్రతిమలాడినా అతడు కరగలేదు. ఈలోగా హడావిడిగా దేవానందరావు వచ్చేశాడు. అతడికి ఛార్జీ అప్పగించి ఒక్కొక్కరి సీటు వద్దకు వెళ్లి పేరు పేరున అందరి వద్ద సెలవు పుచ్చుకున్నాడు సుబ్బారావు. చివరికి మాలిని వద్దకొచ్చాడు. అతనికి నోట మాట రాలేదు. విశేష ప్రయత్నంతో అమిత దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటున్న వాళ్లా కనిపించాడు. చేతులు జోడించి ఆమెకు నమస్కరించి ఎవరో తరుముతున్నట్టుగా గబగబా బయటకు నడిచాడు. సొగసైన గుండుపాయే పాట మొదలుపెట్టాడు చింపాంజీ. అందరూ నవ్వుకున్నారు. మాలిని మాత్రం బాధపడింది. సుబ్బారావు బదిలీ కోరడానికి తనే కారణమా? దేవ్ వస్తూనే ఆ సెక్షన్లో తన ప్రత్యేక ముద్ర వేశాడు. మహా హడావుడి మనిషి. ఎప్పుడూ బడబడా వాగుతూనే ఉంటాడు. తన అందం చూసి అమ్మాయిలు పడిచేస్తారని అతని స్థిరాభిప్రాయం. అతడు సెలవుల్లో ఉన్నప్పుడే ఎక్కడో మాలిని చూశాడు. చూడగానే ఓ మై బేబీ అనుకున్నాడు. గుండె తీగ ఒకటి తెగిపోయింది. ఆ అందాల రాశి తమ ఆఫీసులోనే, అందున తన సెక్షన్లోనే ప్రత్యక్షమయ్యేసరికి అంతా దైవఘటన. ఆమెను తన కోసమే దేవుడు సృష్టించాడని నిర్ణయించుకున్నాడు. ఆ సెక్షన్లో చేరిందే తడువుగా గురు గురు అంటూ అందర్నీ పరిచయం చేసుకున్నాడు. మాలిన్ని మాలాజీ అని పిలవడం మొదలుపెట్టాడు. అతని చైతన్యం అందర్నీ ఆకర్షించింది. 1 గంటలోనే అందరూ సుబ్బారావుని మరిచిపోయారు. లంచ్ రూంలో ఒక ప్లేటు పుచ్చుకుని గురు మీ వాటా పడేయండి అంటూ అందరి నుండి టిఫిన్ దండుకున్నాడు. మాతా కవళం తల్లి అంటూ మాలిని తెచ్చుకున్న పూరీలు కొట్టేశాడు. ఉరకలు పరవళ్లు తొక్కుతున్న అతని ఉత్సాహంలో అందరూ కొట్టుకుపోతున్నారు, రాజేష్ తప్ప. అతనికి మాత్రం వీసా లేకుండా తమ రాజ్యంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయుళ్లా కనిపించాడు దేవ్. అతడు చెప్పే జోకులకు, చేసే కుర్రచేష్టలకు అందరితో పాటు మాలిని కూడా నవ్వుతూ ఉండడం రాజేష్కు నచ్చలేదు. పూరీలు బ్రహ్మాండంగా ఉన్నాయి మాలాజీ. మా వంట మనిషికి అన్నీ తెలుసు, వంట తప్ప. మాలాజీ, రేపు మీరు దోసులు పట్టుకురండి, నాకు చాలా ఇష్టం. గురు మీ కోడి. అదే సార్, మీ పకోడీ బ్రహ్మాండంగా ఉంది. హహహా, లండన్లో కూడా ఇలాంటి కోడి దొరకదు సార్. నిజమే, మా నాన్నారు లండన్ నుండి ఒకసారి పకోడీ తెచ్చారు. కారం రాసిన స్పాంజి ముక్కల్లా ఉన్నాయవి.
మన బాసు హైదరాబాద్లో స్కూటర్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు గాని లండన్లో పకోడీ కొట్టు పెడితే బెటర్. హహా అన్నట్టు గురు, రేపు మీరు బజ్జీలు తెచ్చుకోండి. మాలగారు, మీరు వచ్చే ఆదివారం మా గృహాన్ని పావనం చెయ్యాలి. నా కోసం కాదు, నా తల్లిదండ్రుల కోసం కాదు, నా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల కోసం కాదు. మరి ఎవరికోసం అనుకుంటున్నారు? హహహా, మా వంట మనిషి కోసం. మీరు వేయించేసి దయతో ఆమెకు అక్షరాభ్యాసం, అంటే అలు కాదండోయ్, వంటలో అక్షరాభ్యాసం చేయించాలి. తప్పదు గురు. ఆ ఫ్లాస్క్లోంది కాఫీయా టీయా? మనకేదైనా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాం. అందుకో గురు. రాజేష్ తల తిరిగిపోయింది. 2 చేతులతోనూ తల గట్టిగా అదింపట్టి కూర్చున్నాడు. ఆదివారం వంట త్వరగా పూర్తి చేసి శారదగారింటికి వెళ్లాలనుకుంది మాలిని. కాని తెల్లవారగానే దేవ్ వచ్చాడు. మాలాజీ, మీ ఇల్లు కనిపెట్టేశా అన్నాడు ఏదో ఘనకార్యం చేసినట్టు. పూర్తిగా కుర్చీలో కూర్చోకుండానే 2 చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుని ఏం టిఫిన్ చేసుకుంటున్నారో అని అడిగాడు. దయచేసి నన్ను మాలాజీ, మాలగారు అని పిలవకండి అంది. అతనిని కొద్ది రోజుల క్రితమే ఎక్కడో చూసిన గుర్తు. ఎక్కడా అని ఆలోచిస్తున్నామే. దేవ్ ఒళ్ళు విరుచుకోగానే పాపకు డాష్ ఇచ్చిన సైకిల్ వీరుడు ఇతడే అని జ్ఞాపకం వచ్చింది. మీ సైకిల్ క్షేమంగా ఉందా అని అడిగింది. చెట్టంత మనిషిని నన్ను వదిలేసి సైకిల్ క్షేమం అడుగుతున్నారేమిటి? అమ్మాయిల్ని చూసుకుంటూ సైకిల్ తొక్కుతారు కదా, పాపం సైకిల్ రోజు ఎన్ని దెబ్బలు తింటుందోనని. హహా, అదా? చూసి ఆనందించడానికి కాకపోతే కళ్ళ ప్రయోజనం ఏమిటి? అప్సర లాంటి చిన్నది కనిపిస్తే మనం చూడలేదనుకోండి, ఆ అమ్మాయి అందాన్ని అవమానించినట్టు కాదు. తన స్వంత బాణిలో నవ్వింది మాలిని. దేవ్ గుండె జల్లుమంది. అబ్బా అబ్బబ్బా, ఏం ఫోజు, ఏం అందం అని మూలిగింది అతని యువ హృదయం. చూపులతో సరిపెడితే పర్వాలేదు కాని అంటూ మళ్లీ నవ్వింది మాలిని. మన శరీరంలో అనేక భాగాలున్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది కదా, వాటిని సద్వినియోగం చేసుకోకపోతే మానవ జన్మ సార్థకమేమిటి అని భళ్ళుని నవ్వాడు దేవ్. మీరు కాస్త మెదడుని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. అబ్బో అబ్బో, మీరు కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారే. నేనిప్పుడు జిహ్వను సద్వినియోగం చేసుకోవడానికి వచ్చాను. వంటగదిలోకి వెళ్ళిందామె. అంతలోనే రాజేష్ వచ్చాడు. గురూజీ, మీరు కూడా వచ్చేశారా? రండి రండి. అనుకుంటూనే ఉన్నాను మీరొస్తారని. మాలాజీ మన కోసం స్పెషల్ దోశ వేస్తున్నారు, హహా అని లేచి ఆఫీసర్ గారికి మర్యాదలు చేస్తున్నాడు. కాని మనసులో మాత్రం పానకంలో పొడకలా దాపురించాడు అని తిట్టుకున్నాడు. వంటగదిలో నుండే రాజేష్ను పలకరించింది మాలిని. రాజేష్ కుర్చీ మీద కూర్చుంటూ దేవ్ వైపు గురుగా చూశాడు. టిఫిన్ తయారయ్యే వరకు దేవ్ మాట్లాడుతూనే ఉన్నాడు కాని ఎవరూ వినడం లేదు. 2 ప్లేట్లలో ఉప్మా తెచ్చింది మాలిని. దోశలు వేస్తారేమనుకున్నా, సరేలండి ఉప్మా అయినా బాగానే ఉంది. బాగా ఏమిటి, అమ్మో బ్రహ్మాండంగా ఉంది. ఆహా, మీరు తక్షణం బయలుదేరి రావాలి మా వంట మనిషికి అక్షరాభ్యాసం చేయించడానికి. తింటూనే మాట్లాడుతున్నాడు దేవ్. అతని హడావిడి చూసి మాలిని నిజంగా అతనింటికి వెళుతుందేమోనని కంగారు పడ్డాడు రాజేష్. అబ్బే, మాలిని గారు ఈ పూట మా గెస్టు, ఆమెను ఆహ్వానించడానికే నేనిప్పుడొచ్చాను అన్నాడు బెంకంగా. అదేంటి గురూజీ, మీరు నాకు పోటీ వచ్చేస్తున్నారు అని పైకన్నా. పెళ్లి భార్యాబిడ్డలున్న వాడికి ఇదేం రోగం, మాలను నాకు వదిలేయకూడదు అనుకున్నాడు దేవ్. మాలిని గారు, మీరే చెప్పండి ఎవరింటికి వెళ్తారో అన్నాడు రాజేష్ గడుసుగా. సరే, నేను మీ ఇంటికే వస్తాను అంది మాలిని రాజేష్ను చూస్తూ. పక్షపాతం కాదు, ఆయనతో పరిచయం అయ్యి చాలా కాలమైంది. మీతో పరిచయం నిన్న మొన్ననే. సీనియారిటీ నవ్వింది మాలిని. సీనియారిటీ ఆఫీసు విషయాల్లో అనుకున్నా. రేపు సాయంకాలం ఆఫీస్ కాగానే మీ ఇంటికి వస్తా, సరేనా? రాజీ సూచించింది మాలిని. సంబరపడిపోయాడు దేవ్. మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి సరిగ్గా 9 గంటలకు వస్తాను అని లేచాడు రాజేష్, టిఫిన్ పూర్తిగా తినకుండానే. అనుకోకుండా మాలిన్ని ఆహ్వానించాల్సి వచ్చింది. ఇంట్లో కూరగాయలు గట్రా ఉన్నాయో లేదో అవన్నీ తేవడానికి మార్కెట్కు బయలుదేరాడు రాజేష్. కాఫీ తాగి కాసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోయాడు దేవ్. శారదగారింటికి వెళ్లాలనుకున్న మాలిని ఇప్పుడు రాజేష్ ఇంటికి వెళ్లబోతోంది. అతి చిన్న విషయాలు కూడా మనం అనుకున్నట్టు జరగవు కదా అని సమాధానపడింది మాలిని. గతంలో జరిగిన చిన్న సంఘటన హఠాత్తుగా జ్ఞాపకొచ్చింది ఆమెకు. అమ్మకు హిందీ సినిమాలిష్టం, తనకు ఇంగ్లీషు సినిమా ఇష్టం. అమ్మ హిందీ సినిమాకు వెళుతూ సాయంగా తనను రమ్మంది. తనేమో ఇంగ్లీషు సినిమాకు వెళ్లాలనుకుని ఆమెతో రానంది. ఆ 2 సినిమాలకు అదే ఆఖరి రోజు. అది సమస్య. అమ్మ రమ్మని బలవంతం చేస్తున్న కొద్దీ తాను భీష్మించుకుని కూర్చుంది. నాకిష్టం లేని సినిమా చూడను అనడానికి కూడా నాకు స్వతంత్రం లేదా అని తగవు పెంచుకుంది. చివరికిద్దరూ తిండి మానేసి సినిమా మానేసి పడుకున్నారు. ఇంత చిన్న విషయానికే అప్పుడు తగవు పెంచుకున్న తను ఇప్పుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేయాల్సి వస్తోంది. చేస్తోంది బాధపడకుండా. అది ఆశ్చర్యం.
సార్ అని పిలవడం తనకిష్టం కాదు. ఇప్పుడు పిలుస్తోంది. స్థిరంగా ఒక చోట ఒక అరగంట కూర్చోలేని తను ఇప్పుడు ఆఫీసులో రోజూ 8 గంటల కూర్చుని పనిచేస్తోంది. ఇష్టంలేని హిందీ సినిమాలు రాజేష్తో ఎన్ని చూసిందో. తనలో వచ్చిన ఈ మార్పు తనకే ఆశ్చర్యంగా ఉంది. ఆలోచిస్తూనే చాలా ఖరీదైన చీర కట్టుకుంది. కాస్త పౌడర్ అద్దుకుని కాటుక తీర్చిదిద్ది ఉంగురులను సవరించుకుంది. తిలకం దిద్దుకుంటూ ఉండగా వచ్చిన రాజేష్ అలానే ఉండిపోయాడు. తర్వాత తేరుకుని సింప్లీ సూపర్బ్ అన్నాడు విప్పారిత నేత్రాలతో. తన ప్రత్యేక బాణీలో నవ్విందామె. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంత పెరిగినా నిగ్రహంగా తన హద్దుల్లోనే ఉండే రాజేష్ కొద్దిగా చలించాడు. అతని కళ్లల్లో దాహం స్పష్టంగా కనిపించింది. ఎదలో చిరు గర్వం రెపరెపలాడగా దరహాసం చిందిస్తూ రిక్షా పిలవండి, నేను రెడీ అంది. బెల్లు నొక్కగానే తలుపు తెరిచిన లత దేవకన్యలా మెరిసిపోతున్న మాలిని చూసి నోట మాట్రాక దిగ్భ్రాంతిగా గుమ్మానికి అడ్డంగా నిలిచి అలానే ఉండిపోయింది. నన్ను లోనికి రానివ్వండి నవ్వుతూ అంది మాలిని. తేరుకొని సిగ్గుపడి దారిచ్చింది లత. లోనికొచ్చిన తర్వాత లతను పరిశీలనగా చూసింది మాలిని. అశ్రద్ధ చేయబడిన సౌందర్యం ఆమెది. శ్రద్ధగా ముస్తాబు చేసుకుంటే ఆమె నుండి చూపు మరల్చుకోవడం కష్టమే అయ్యేది. పొడవైన శంఖంలాంటి నాజూకు అందం ఆమెది. పక్కవాటుగా ఉంటే అజంతా శిల్ప సౌందర్యం ఆమెలో కనిపిస్తుంది. కాని ఆమె ముఖంలో జీవం లేదు. కళ్లల్లో మాత్రం కాఠిన్యం, కంటి కింద నల్లని చారలు. భర్త మాలిని పరిచయం చేయగానే మరబొమ్మలా నమస్కరించి తన పని ముగిసినట్టు వంటగదిలోకి వెళ్లిపోయింది. మారు మాట్లాడకుండా లత. కనీసం ఆమెను కూర్చోమనలేదు. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది మాలిని. బహుశా ఆమె చదువుకోలేదేమో, నాగరికం తెలీదేమో అని సరిపెట్టుకుంది. రాజేష్ కుర్చీ తెచ్చి వేశాడు. ఆమె కూర్చున్న తర్వాత తగ్గు స్వరంతో కథరాసారా, మిగిలిన కథ మధ్యాహ్నం యోగాశ్రమం వద్ద అన్నాడు తను కుర్చీ తెచ్చుకుని వేసుకుంటూ. ఓకే, మీ పిల్లలు కనిపించరేం? పక్కింట్లో ఆడుకుంటున్నారు కాబోలు. మధ్యాహ్నం 3 గంటలకు మీ ఇంటికొస్తా, సిద్ధంగా ఉండు. ఓకే, పిల్లల్ని పిలవండి, చూడాలి. వస్తారులే, చూద్దూగాని. కథ ట్రాజడీ చేద్దామా, కామెడీ చేద్దామా? కథకులు మీరే నిర్ణయించాలి. పిల్లలేం చదువుతున్నారు? సంభాషణ సజావుగా సాగుతున్నట్లు తోచలేదు ఇద్దరికీ. ఇల్లాలు వంటగదిలో శ్రమపడుతుంటే తామిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం బాగుండలేదని వంటగదిలోకి వెళ్ళింది మాలిని. పచ్చికట్లు కాబోలు. లత పొయ్యి ఊదుతున్న కొద్దీ పొగ సుయ్యమని పైకి లేస్తోంది. ఊది ఊది గుండెల్లోని శక్తి తరిగిపోగా పైకి ఎగసపడుతున్న పొగను చూస్తూ కూర్చుందామే గొట్టం కింద పడేసి. లతగారు ధూమలతల అందాన్ని పరిశీలిస్తున్నారు కాబోలు అంటూ ప్రవేశించింది మాలిని. ఆమె ఉలిక్కిపడి తల తిప్పింది. అంతవరకు ఆమె కొనుకొలుకుల్లో నిలిచిన కన్నీటి కణాలు టప్పుమని రాలాయి. అది గ్రహించి చప్పున ముఖం దాచుకుని చెంగుతో కళ్ళొద్దుకుంటూ పొగ పొగ అని సణిగింది. ఆమె కన్నీళ్లకు పొగ కారణం కాదని తెలుస్తూనే ఉంది. తన రాక ఆమెకు కష్టం కలిగించిందా అని మాలిని హృదయం చివుకుమంది. పాపం, పొగలోకొచ్చారు, మీ చీర పాడవుతుంది, వెళ్లి పక్క గదిలో కబుర్లు చెప్పుకోండి. మళ్లీ పొయ్యి ఊదుతూ అంది లత. ఆమె స్వరంలో కాస్త వెటకారం వినిపించింది. పొగకు నాకు స్నేహమే, పర్వాలేదులేండి, కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేద్దాం అని పీట వాల్చుకుని కూర్చుంది మాలిని. శక్తినంతా కూడగట్టి గట్టిగా ఊదింది లత. గుప్పున మంటలేచింది. చూసారా, మీరు రాగానే పొయ్యి మండుతోంది. లత మామూలుగానే అందిగాని ఏదో విశేషార్థం స్ఫురించింది మాలినికి. కాసేపు మౌనం. కట్టెలతో బాధపడే కన్నా గ్యాస్ స్టవ్ కొనుక్కోవచ్చుగా అడిగింది మాలిని ఆమెను మాట్లాడించడానికి. నా ముఖానికి పొగ మాత్రమే రాసిపెట్టుంది, ఏం చేస్తాం అని నవ్విందామె జీవం లేని నవ్వు. మళ్ళా మౌనం. సంభాషణ ఎంతకు సాగడం లేదు. తోపుడు బండిని నెట్టినట్టు నెట్టాల్సొస్తోంది మాటమాటికి. పిల్లల్ని పిలవండి, చూడాలి. లత నవ్వి ఊరుకుంది. వంట పూర్తయ్యే వరకు మళ్లీ మౌనమే. వంట పూర్తయిందో లేదో జంజామారుతంలా రాజా రవి దూసుకొచ్చారు. రేగిన జుట్టు, మాసిన దుస్తులు, కాళ్లనిండా బురద, ముక్కు నుండి గంగా యమునల ప్రవాహం. ఇంట్లో ఒక నూతన వ్యక్తి ఉన్నదన్న సంకోచమైనా లేకుండా వాళ్లు సుడిగాలిలా వంటగదిలోకి దూసుకొచ్చారు. అమ్మా, అన్నం పెట్టే ఆజ్ఞాపించాడు రాజా. ఆమె కదల్లేదు, మెదల్లేదు. ఏం వినిపించడం లేదా? గద్దించాడు రవి. తల్లి బిడ్డల అనుబంధం ఒక అద్భుతమైన అనుభూతిగా వర్ణించేవారు ఈ సంసారాన్ని చూసుండరు. బిడ్డలు ఎంతగా అరుస్తున్నా ఆ కన్నతల్లి పెద విప్పదు. వాళ్లేమో తల్లన్న గౌరవం లేకుండా పని మనిషిని గద్దించినట్టు మాట్లాడుతున్నారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేని ఈమె ఒక తల్లా? కాని తనను క్రమశిక్షణలో పెట్టడానికి తన తల్లి ప్రయత్నిస్తే తాను ఎంత యాగి చేసేది హఠాత్తుగా జ్ఞాపకొచ్చి నవ్వుకుంది మాలిని.
పిల్లల గర్జన ఎక్కువవుతుంటే వాళ్లను సముదాయించడానికి బ్యాగ్లోని బిస్కట్ల ప్యాకెట్ తీసింది. డేగలా తన్నుకుపోయాడు రాజా. వాణ్ణి తరుముతూ రవి పరిగెత్తాడు. వాళ్లు జుట్టు పట్టుకున్నారు, చొక్కాలు పీక్కున్నారు, లాగులు లాక్కున్నారు. ఈ యుద్ధంలో బిస్కట్లు నుగ్గునుగయ్యాయి. లత ఈ బీభత్సానంతా చూస్తూ ఊరుకుంది. ఇక భరించలేక రాజేష్ వాళ్ల వీపుల మీద పక్షపాతం లేకుండా చెరో 2 వేశాడు. గొంతెత్తి భిన్నత్వంలో ఏకత్వం సాధించారు అపూర్వ సహోదరులు. వాళ్లను పక్కింటికి తగలేసి అమ్మయ్యా అని నిట్టూరిచాడు రాజేష్. ఇక వడ్డన కార్యక్రమం. రాజేష్ ఎక్కువ జీతం తెచ్చుకునే ఆఫీసరే, కాని ఆ ఇంట్లో భోజనాలకు ప్రత్యేకంగా గది లేదు, డైనింగ్ టేబుల్ లేదు, తగినన్ని కుర్చీలు లేవు, ఇంకా లేనివి చాలా ఉన్నాయి. నిజానికి ఆ ఇల్లు గుమస్తా కొంపలా బేదరికం ఉంది. ఇల్లాలికి ఇంటి మీద శ్రద్ధ లేదు. ఆ కొద్దిసేపట్లోనూ మాలిని పరిశీలించి గ్రహించిన విషయాలివి. మాలిని వచ్చాక టేబుల్ మీద పుస్తకాలన్నీ తీసి దాన్ని డైనింగ్ టేబుల్గా మార్చాడు రాజేష్. పిల్లలతో సహా అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేయాలని మాలిని ఉద్దేశం. ఆ రాక్షసులతో వద్దుగాని మన ముగ్గురం కానిద్దాం. అనుమతి కోసం కాబోలు భార్య వైపు చూసి అన్నాడు రాజేష్. అబ్బే, అందరి భోజనాలు అయ్యాక మిగిలితే నేను తినాలి, లేకపోతే నాకు జబ్బు చేస్తుంది. ముందు మీరిద్దరూ కానివ్వండి అంది పిడిమని. ఆమె కాఠిన్యానికి విస్తుబోయి మాలిని రాజేష్ వైపు చూసింది. కనిపించకుండా ముఖం దాచుకున్నాడు రాజేష్. భార్యాభర్తల మధ్య ఏదో అగాధం ఉంది అనుకుంది మాలిని. టేబుల్కి చెరొక వైపు కూర్చున్నారిద్దరు. లత దయతలచి వడ్డించింది. ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్న మాలిని మింగలేక కక్కలేక ఎలానో మింగింది. రాజేష్ పరిస్థితి అలాగే ఉంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని చూపు వాలిపోయింది. ముఖాన్ని కందగడ్డతో ఎందుకు పోలుస్తారో అతని ముఖం చూస్తే అర్థమైంది మాలినికి. పదార్థాలన్నీ పొగపట్టేసి అసలు రుచే తెలియడం లేదు. భోజనం చేయకుండా లేస్తే రాజేష్ బాధపడతాడని ఎలాగో ముగించింది మాలిని. చేయి కడుక్కుంటూ మీ వంట చాలా బాగుంది అని మెచ్చుకుంది. థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. చక్కని ఉచ్చారణలో చిక్కని నిర్లక్ష్యం కలిపి అంది లత. లత చదువుకుంది గాని సంస్కారం లేదు అనుకుంది మాలిని. చచ్చినా మళ్లీ ఇంటి గడప తొక్కకూడదని తీర్మానించుకుంది. మర్యాద కోసమైనా లత తనను అప్పుడప్పుడు రమ్మని కోరనందుకు బాధపడింది. ఆ విషయం ఎత్తి చూపడానికే తీరిక చిక్కినప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి అని లతను ఆహ్వానించింది. నాకు తీరికెక్కడది, ఆయన వస్తూ ఉంటారులేండి మీ ఇంటికి. చెంప చెళ్ళుమన్నట్టు అనిపించింది మాలినికి. రాజేష్ ఇంట్లో భోంచేసి ఇంటికొచ్చి కాసేపు నిద్రపోయింది మాలిని. ఆకలి వల్ల ఆ నిద్ర సుఖంగా అనిపించలేదు. మెలకు వచ్చేసింది. బద్ధకంగా మంచం మీద దొర్లుతూ ఉదయపు సంఘటనల గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఆలోచిస్తున్న కొద్దీ రాజేష్ లాంటి ఉత్తమ భర్తను రాచిరంపాను పెడుతున్న రాక్షసులా కనిపిస్తోంది లత. అతిథి వచ్చినప్పుడే ఆమె ప్రవర్తన ఆ తీరుగా ఉంటే మామూలు రోజుల్లో మరెంత ఘోరంగా ఉంటుందో. భర్తకు నరకాన్ని మిగిల్చి ఏ భార్య అయినా సాధించేదేమిటి? పాపం, ఇంట్లో నరకం అనుభవిస్తూ కూడా చిరునవ్వు చెరగని ముఖంతో ఉంటాడు రాజేష్ ఎప్పుడు. ఎంత విశాల హృదయుడు. టైం 3 కావస్తూ ఉండగా మొహం కడుక్కోవడానికి లేచింది మాలిని. అప్పుడే వచ్చాడు రాజేష్. రోజులా ఉత్సాహంగా లేడు. గంభీరంగా క్షమించు మధు అన్నాడు. క్షమించడానికి మీరేం తప్పు చేశారని అంది మాలిని ఓదార్పుగా. వృద్ధస్వరంతో నా సంసారం ఎలా వెలిగిపోతుందో చూశావుగా, పరువు పోతుందని అఘోరిస్తున్నాను గాని ఏనాడో ఆమెకు విడాకులిచ్చేవాణ్ణి అన్నాడు. తర్వాత తల ఉంచుకుని మాటలు మరిచిపోయినట్లు ఉండిపోయాడు. 10 నిమిషాల్లో తయారీ వచ్చింది. ఉదయం సరిగ్గా భోంచేయలేదేమో. ఒక పెద్ద హోటల్లో స్పెషల్ ఏసీ గదిలో తీరికగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిని పిక్నిక్ కోసం పళ్ళు గట్రా కొనుక్కుని యోగాశ్రమం వైపు బయలుదేరారు. అక్కడ ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. చుట్టూ గార్డెన్లో అక్కడక్కడ సిమెంటు బెంచీలున్నాయి. కొద్ది దూరంలో సముద్రం కనిపిస్తోంది. లయబద్ధంగా హోరు వినిపిస్తోంది. సిమెంటు బెంచీలు ఇంకా వేడిగానే ఉండడం వల్ల నెమ్మదిగా నడుస్తూ వెళ్లి సముద్రపు ఒడ్డున కూర్చున్నారు. కథ రాసావా అడిగాడు రాజేష్. ముందు కథ పూర్తి చేయండి, తర్వాత అంతా చేర్చి ఒకేసారి రాస్తాను అంది. కాసేపు బ్రతిమాలించుకుని ప్రారంభించాడు రాజేష్. రాజేష్ కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరిచిన వ్యక్తి అతని భార్య కాదు, నీరజ, చంద్రం భార్య. రాజేష్ ఆశ్చర్యపోయాడు. నీరజ తనింట్లో ఎందుకుంది? అసలు లలిత్కేం జరిగింది? ఆందోళనగా లోనికి పరిగెత్తాడు. ఇల్లంతా వెతికాడు. అతని కంగారు చూసి ముసిముసి నవ్వులు చిందిస్తూ నిల్చుంది నీరజ. లలితను ఆసుపత్రిలో చేర్పించారా? ఆత్రంగా అడిగాడు. నవ్వు ఆపుకుంటూ ఎందుకు అంది.
ఎవరో ఫోన్ చేశారు, ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని అన్నాడు మరింత అయోమయంగా. ఫోన్ చేసింది నేనే. లలితకేం ప్రమాదం లేదు, హాయిగా ఉంది మా ఇంట్లో. మీ ఇంట్లోనా? ఈ పూట మా వారు సెలవు పెట్టారు తెలుసా? అయితే ఆయన సెలవు సద్వినియోగం చేసుకుంటున్నారు అని నవ్విందామె. రాజేష్ తల పట్టుకుని కూర్చున్నాడు. ఏ విషయమూ సరిగ్గా చెప్పి చావదేమీమే అని విసుక్కున్నాడు. నీరజ అతనికి తగిలేటట్టు పక్కనే కూర్చుని అతని ముంగురులు సవరించడం ప్రారంభించింది. ఉలిక్కి పడ్డాడు రాజేష్. ఆమె కళ్లతోనే నవ్వింది. మీరంత అమాయకులు కాబట్టే లలిత ఆటలు అలా సాగుతున్నాయి. వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఇలా అంటూ అతన్ని దగ్గరగా లాక్కుంది. అతను బీగుసుకుపోయి ఏంటిది అన్నాడు హీనస్వరంతో. వాళ్ళక్కడ మనమిక్కడ సెలవు సద్వినియోగం చేసుకుందాం, సరికి సరి అంది ఆర్తిగా. చివాన్లు లేచాడు రాజేష్. బాస్కి నీరజకు సంబంధం ఉందని, అందుకే చంద్రంకి ప్రమోషన్ వచ్చిందని మిత్రులు చెబితే నమ్మలేదు రాజేష్. ఇప్పుడు నీరజ నిజస్వరూపం అర్థమైంది. కాని లలిత కోపము, అవమానము, దిగ్భ్రాంతి కలిగిన స్వరంతో అమ్మా నీకో నమస్కారం, వెళ్ళిపో అని ఆమెను గెంటేసి కుప్పలా కూలిపోయాడు రాజేష్. అంతవరకు దూరానున్న స్టీమర్ మీద దృష్టిని లగ్నం చేసి కథ చెప్పిన రాజేష్ చటుక్కున్న మాలిని వైపు తిరిగి, రాజేష్ హృదయఘోషను మీ స్వంత మాటలో వర్ణించుకో అన్నాడు. తర్వాత అడిగింది మాలిని ఆసక్తిగా. భార్య ఇంటికి రాగానే రాజేష్ గట్టిగా మందలించాడు. ఈ దొంగచాటు వ్యవహారం ఎందుకు? నీకు విడాకులిచ్చేస్తా. పెళ్లికతడు సిద్ధంగా ఉన్నాడేమో కనుక్కో అని కూడా అన్నాడు. కాని లలిత విడాకులకు ఒప్పుకోలేదు. అలాని దొంగ బ్రతుకు మాన్నం లేదు. అంతవరకు నిర్వికారంగా చెప్పిన రాజేష్ స్వరం గద్గదమైంది. బాధతో వెలవెల్లాడుతూ, మాటలతో ఇక లాభం లేదని ఒకరోజు లతను చితకొట్టాను. అంతే. మర్నాటి నుండి ఇల్లు నరకమైంది. వేళకు వండదు, వండినా ముద్ద గొంతు దిగదు. పిల్లల్ని గాలికి వదిలేసింది. ఇంటికి నా స్నేహితులొస్తే గౌరవించడం మాట అలా ఉంచి అవమానిస్తుంది. ఈ చిత్తక్షోభను ఇన్నాళ్లు ఎలాగో భరించాను, ఇక భరించలేకపోతున్నా. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ల గొంతు నులిమి నా గొంతును కోసుకోవాలి అని మోకాళ్ల మధ్య ముఖం దాచుకుని బావురుమన్నాడు. ఇది రాజేష్ నిజ జీవిత గాథా? దిగ్భ్రాంతిగా ఉండిపోయింది మాలిని. రాజేష్ తలెత్తుకోలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. బాధంటే ఏంటో తెలియని విలాస పురుషుల్లా కనిపించే రాజేష్ జీవితంలో ఇన్ని విషాదాలున్నాయా? పాపం. కథలోని పేర్లు నిజ జీవితంలోని వ్యక్తులతో సరిపోల్చుకుని ఆలోచించింది మాలిని. రాజేష్ చెప్పినట్లు లతకు రాజశేఖర్కు అక్రమ సంబంధం ఉండుండొచ్చు. కాని నీరజ అంటే శారద అలాంటి స్త్రీలా కనిపించలేదు. ఆ ప్రశాంత వదనం, ఆ హుందాతనం, ఆ పవిత్రత శారదను ఇంతకు ముందే ఆమె చూసుండకపోతే రాజేష్ ఆమె గురించి చెప్పిన విషయాలన్నీ నమ్ముండేది మాలిని. రాజేష్ ఇంకా రోదిస్తూనే ఉన్నాడు. చెట్టంత మగాడు పక్కనే కూర్చుని కుమిలిపోతుంటే ఏ స్త్రీ హృదయం కరిగిపోకుండా ఉంటుంది? మాలిని కూడా కరిగిపోయింది. అనునయంగా అతని వీపు నిమిరింది. పెనుగాలిలోని రావాకులా వణికిపోతున్నాడు. సముద్రఘోషతో పోటీ పడుతోంది అతని హృదయ ఘోష. అతని హృదయావేదనంతా వీపు నిమురుతున్న ఆ మృదు హస్తం గుండా ప్రసరించి ఆమె హృదయాన్ని ప్రకంపితం చేస్తోంది. ఆమెలో ఒక విచిత్ర భావం హఠాత్తుగా తళుక్కుమంది. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఈ పరితప్త హృదయానికి శాంతిని ప్రసాదించాలి. ఆమెలో ఆ భావం కలగగానే ఎర్రని కాంతి ముఖం మీద పడింది. ఉలిక్కిపడిందామె. అంతవరకు ఆమె గమనించనేలేదు. ఎడమవైపు దూరంగా ఒక లైట్ హౌస్ ఉంది. నౌకలను ఆ తీరానికి రావద్దని హెచ్చరిస్తూ ఎర్రని కాంతిని అది ప్రసారం చేస్తూ ఉంటుంది. రాజేష్ పరితప్త హృదయానికి శాంతిని ప్రసాదించాలన్న కోరిక మాలిని ఎదలో మెదలగానే రెడ్ లైట్ హౌస్ హెచ్చరిక మొదలుపెట్టింది. ఎరుపు రంగు ప్రమాదానికి సూచన కదా. ఇప్పుడు ప్రమాదం ఎవరికి? ఎవరి వల్ల? ఈ భావం కలగగానే నవ్వొచ్చిందామెకు. కుమిలి కుమిలి హృదయభారం తగ్గించుకున్న తర్వాత తలెత్తాడు రాజేష్. రుమాలతో ముఖం తుడుచుకుని సారీ చెప్పాడు. ఆ తర్వాత నవ్వేశాడు. ఆకాశమే ఒక్కసారిగా నవ్వినట్లయింది. పుట్టెడు దుఃఖాన్ని క్షణంలో నవ్వు మటుమాయించేయగా అతడు మామూలు రాజేష్ అయ్యాడు. తెచ్చుకున్న పళ్ళు బిస్కట్లు తిని వేడివేడి టీ తాగి సేద తీరిన తర్వాత ఇద్దరూ లేచారు. అప్పటికే చీకటి ముసురుకుంటోంది. సుదూరంగా కుడిచేతివైపు సముద్రంలోకి చొచ్చుకుపోయినట్లున్న డాల్ఫిన్ నోస్ మీద ఉన్న లైట్ హౌస్ వీళ్లని ఆహ్వానిస్తున్నట్టు తళుక్కుమని నవ్వింది. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. ఆ కరంగాడిని, వాడి భార్యను చూస్తే ఎవరూ వాళ్ళని అనుమానించలేరు. అంత చక్కగా నటిస్తారు. నేను అలానే మోసపోయాను. నన్ను కాదని వాడికి ప్రమోషన్ రావడానికి కారణం శారదే. అది నిజం, నమ్మలేని నిజం. తర్వాత కొంతకాలానికి నాకు ప్రమోషన్ ఇచ్చారనుకో అన్నాడు రాజేష్. శారద గారిని చూస్తే ఎవరికైనా పవిత్ర భావం కలుగుతుంది అంది మాలిని.
రాజేష్ శారద గురించి చెప్పిన విషయాల్ని ఇంకా నమ్మలేకపోతున్నామే. నువ్వు ఓ తమాయకురాలు మధు. నంగనాచిలా కనిపించేవారే ఎంతకైనా తెగిస్తారు. మన బాస్ కూడా ఆజాతే. నీతులు వల్లించడం, గుడిసెలు దూరడం. భార్యను బాస్ కప్పగించి ప్రమోషన్లు కొట్టేస్తున్నాడు ఆ కరంగాడు. పైగా ఆదర్శాలు వలిస్తాడు. చూస్తుండు, హైదరాబాదు స్కూటర్ ఫ్యాక్టరీకి వాణ్ణే జీఎంగా నియమిస్తారు. మాలిని మాట్లాడలేకపోయింది. పని పూర్తయి ఇంటికి వెళ్లబోతూ ఉండగా దేవ్ అడ్డం వచ్చి పదండి మా ఇంటికి అన్నాడు. నిన్న అతనికిచ్చిన వాగ్దానం జ్ఞాపకం వచ్చి తప్పదంటారా అంది మాలిని. తల అడ్డంగా తిప్పి రిక్షా కుదిర్చి సైకిల్ తెచ్చుకున్నాడు దేవ్. ఆమె ముందు తన సైకిల్ నైపుణ్యమంతా ప్రదర్శించదలుచుకున్న దేవ్ స్పీడుగా ముందుకు వెళతాడు. అంత దూరం వెళ్లి హఠాత్తుగా బొర్రుమని వృత్తం చుట్టి వెనక్కొస్తాడు. సైకిల్ వదిలి చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటాడు. అదయ్యాక సైకిల్ తొక్కడం ఆపి రిక్షా పట్టుకుని మాలినితో గలగల కబుర్లు చెబుతాడు. అంత దూరంలో తెలిసిన వాళ్లు కనిపిస్తే చాలు రిక్షాను వదిలి వాళ్ల వద్దకు శరంలా దూసుకుపోతాడు. అరక్షణంలో వాళ్లని వదిలేసి మళ్లీ రిక్షాకు అంటుకుపోతాడు. ఒక్క ఆడదాన్ని ఆకర్షించడానికి ఎన్ని తిప్పలు. కోతిలోంచి మనిషి వచ్చాడన్నది నిజమే. మాలిని జోక్ అర్థం కాకపోయినా నవ్వేశాడు దేవ్. సందులు గొంతులు తిరిగి ఒక మురికివాడలో ఆముదం మొక్కలా వెలిగిపోతున్న భవనం ముందాగింది రిక్షా. డబ్బుల కోసం దేవ్ జేబులో చేయి పెట్టాడు గాని ఎంతసేపటికి ఆ చేయి బయటకు రాలేదు. ఈలోగా తనే రిక్షా కిరాయిచ్చి వాణ్ణి పంపేసింది మాలిని. ఇంట్లో అడుగు పెట్టగానే ఊపిరి ఆగిపోయిందామెకు. అమ్మోయ్, అన్నయ్య ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడేవ్ అని అరుస్తూ లోనికి పరిగెత్తారెవరో. కొలుగుల్లోంచి ఎలకలొచ్చినట్లు బిలబిల అందరూ వచ్చి చేరారు ఆ గదిలో. చేతులు మసి కొంగుతో తుడుచుకుంటూ తల్లి కాబోలొచ్చింది. అందరివి దీన వదనాలు, తైల సంస్కారం లేని పీచు జుట్టు, మాసికలేసిన దుస్తులు. వారందరి మధ్య దేవు మాత్రం తుమ్మ చెట్టుకు వేలాడుతున్న యాపిల్లా కనిపిస్తున్నాడు. ఎవర్రా ఈ అమ్మాయి సాగదీసుకుంటూ అడిగింది తల్లి. యజమాని గారి కూతురులేవే అంటూ తన ప్రత్యేక గది తాళం తీస్తూ విసుగ్గా అన్నాడు దేవ్. ఆ గదిలోకి ఆహ్వానించాడామెను. గదంతా చీకటి, లైటు వేశాడు. గోడను ఆనుకొని 3 కాళ్ల కుర్చీ ఒకటి, మాసిన దుప్పటి పరిచున్న కుక్కి మంచం, దాని పక్కనే ఒక టేబుల్, దానిమీద చంద్రవందర పుస్తకాలు. కందకాల్లో దాక్కొని అప్పుడప్పుడు తలలు పైకెత్తి చూసే సైనికుల్లాగా ఆ పుస్తకాల మధ్య దాక్కుని తలలెత్తిన స్నో సీసా, హెయిర్ ఆయిల్ సీసా, పౌడర్ డబ్బా అద్దం. ఇది నా స్పెషల్ రూమ్ మాలాజీ. ఈ వానర మొక్క పాడు చేస్తారని గదికి తాళం వేసుంచుతా. కూర్చోండి. కుర్చీ మీద కాదండోయ్, హహా, మంచం మీద కూర్చోండి. శివుడికి 3 కళ్ళైతే నా కుర్చీకి 3 కాళ్లు. ఒంటికాళ్ళ మీద నిలిచి తపస్సు చేసే మహామునులే ఆ కుర్చీలో కూర్చోగలరు, హహహా అని బయటకు వెళ్లాడు. పిల్లలెవరూ లోనికి రాలేదు కాని ఆ గది ముందే అటు ఇటూ తిరుగుతూ డోర్ కర్టెన్ కన్నాల్లోంచి చూస్తున్నారు. ఎవరో దేవకన్య దారి తప్పి తమ మధ్యకు వచ్చినట్లుంది వాళ్లకు. బయట దేవ్ తల్లి మాట్లాడుకుంటున్నారు. టిఫిన్ చేయమంటున్నాడు దేవ్. ఇంట్లో సరుకులు లేవు అంటోంది తల్లి. హోటల్ నుండి తెప్పించడానికి కాబోలు. ఒసే సీతి అని కేకేశాడు దేవ్. డోర్ కర్టెన్కు వేలాడుతున్న ఒక పిల్ల ఊడిపడి అన్నవద్దకు పరిగెత్తింది. టేబుల్ మీద పుస్తకాలు తిరగేసింది మాలిని. చౌకబారు డిటెక్టివ్ నవలలు, సెక్షన్ నవలలు. పుస్తకాల్ని వదిలేసి కిటికీ వద్దకెళ్ళింది. గాలి ఆడక ఉక్కిరిబిక్కిరిగా ఉంటే కిటికీ తెరిచింది. భరించరాని దుర్గంధం గుప్పుమంది. వెంటనే కిటికీ మూసేసింది. లోపలికొస్తూ, ఏంటండోయ్, నా గది అందాల్ని పరిశీలిస్తున్నారా? అన్నట్టు మీరు అంతులేని కథ చూశారా? నాది సరితలాంటి జీవితమే. వీళ్ళందర్నీ పోషించేసరికి నా తలప్రాణం తోక్కొస్తోంది అన్నాడు దేవు గొప్పగా. మీకు తోకొకటే తక్కువనుకున్నా, ఎంతవరకు అయితే అదే ఉందన్నమాట. భలే జోకు, హహా. నిలబడే ఉన్నారా? కూర్చుండమ్మా, ఇంట కుర్చీలు లేవు. మహాప్రభో, ఆ పాట అంతటితో ఆపండి అని చెవులు మూసుకుంది మాలిని. చొట్టల్లో మురికి పేరుకున్న సొత్తుపళ్లెంలో ఇడ్లీ, బొంబాయి చట్నీ తెచ్చి పుస్తకాల మీద ఉంచింది. జిడ్డున్న ప్లాస్టిక్ గ్లాసుతో నీళ్లు తెచ్చింది సీతి. అమ్మగారో కానియండి అంది తల్లి. ఈవిడిగారే వంట మనిషి అనబడే మా అమ్మ పరిచయం చేశాడు దేవ్. పొరపోక్రి ఎదవా, నన్ను వంట మనిషి అంటావా అని మురిసిపోతూ దేవుని మందలించి, మీ నాన్న సెలవు వల్ల ఈ ఉద్యోగం దొరికింది తల్లి. ఏదో బేదోళ్ళం, మర్యాద చేయలేం. కాని తల్లి, మా ఎదవకే కాస్త జీతం పెంచమని మీ నాన్నకి చెప్పు తల్లి. సచ్చిని కడుపులో పుడతా. ఈ కరుకు కాలంలో 400 ఏమోలా. అక్కడికి ఎరినాగన్న ఖర్చు తగ్గించుకుని జీతమంతా నామోగానే పోతున్నాడు అందామె. దేవ్ వైపు చూసింది మాలిని.
నమస్కారం పెట్టి ఏమీ మాట్లాడద్దని సంజ్ఞ చేశాడు దేవ్. జీతం 800 అయితే తల్లికి 400 ఇచ్చి మిగిలిందంతా సద్వినియోగం చేస్తున్నాడన్నమాట. లేని గొప్పల కోసం కోతలు కోసిన దేవ్ కల్లా కపటం లేని అమాయకుడు, మంచివాడు అనుకుంది మాలిని. కాని ఇప్పుడు దేవ్ ఇంతటి స్వార్థపరుడా, తల్లినే మోసం చేస్తున్న నైవంచుకుడా అని ఆశ్చర్యపోయింది. మనుషుల మాటలు చేష్టలను బట్టి వారి గుణగణాలు అంచనా వేయడం ఎంత పొరపాటో అర్థమైంది ఆమెకు. మరి తన బండారం బయటపడిపోతుందని తెలిసి కూడా దేవ్ తనను బలవంతంగా ఇంటికెందుకు తీసుకొచ్చాడో జవాబు దొరకని ప్రశ్న. దేవ్ తల్లికి నిజం చెప్పేద్దామా అనిపించింది మాలినికి. కాని అతిథిగా వచ్చి కలతలు రేపడం ఇష్టం లేక తర్వాత దేవుని మందలం చచ్చని ఊరుకుంది. ఆ ప్లేటు చట్నీ చూస్తే ఇడ్లీ తినబుద్ధి కాలేదు మాలినికి. ఆ తల్లి కూడా బలవంతం చేయలేదు. ఓ క్షణం బయటకొచ్చిన దేవుతో సీత అంది, ఒరే అన్నయ్యా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా, మనం ఇంచక్క లక్షాధికారులు అయిపోవచ్చు. ఓసి పిచ్చిమొగమా, నీ బొర్రలో ఎన్ని ఆలోచనలే అని మురిసిపోయి దాని నెత్తిన ప్రేమగా ఒక ముట్టాడు దేవు. మాలిని హృదయం జుగుప్సతో నిండిపోయింది. వెంటనే వెళ్లిపోవడానికి సిద్ధపడింది. మాలాజీ, ఇక్కడ రిక్షాలు దొరకవు, సెంటర్ వరకు వెళ్ళాలి, పదండి, అంతవరకు వస్తా అని వెంటపడ్డాడు దేవు. ఏటో ఇలా నిలబడి అలా వెళ్ళిపోతున్నారు అమ్మాయి గారు, సణిగింది ఆ తల్లి. వాళ్లలా పక్కపక్కనే నడిచిపోతుంటే ఆ పేటలోని కళ్లన్నీ వాళ్లమీదే. వాళ్లు చూస్తున్న కొద్దీ మెలికలు తిరిగిపోతున్నాడు దేవ్. చేతులెత్తి ఒళ్ళు విరుచుకుంటున్నాడు. ఆమెను విడిచి అలా వెళ్లి ఒకరిద్దరిని పలకరించొస్తున్నాడు. ఆహా, వాళ్లంతా మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా మాలాజీ అన్నాడు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, విసురుగా నడిచింది మాలిని. ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడలేని నీరసం అనిపించింది ఆమెకు. ఓరి భగవంతుడా, ఇప్పుడు వండుకోవాలా అని దీర్ఘంగా నిట్టూర్చింది. పోనీ హోటల్కి పోయి భోజనం చేద్దాం అనిపించింది గాని కంపెనీ లేకుండా హోటల్లో భోజనం చేయడం ఆమెకిష్టం ఉండదు. వాలు కుర్చీలో మేను వాల్చి ఎవరైనా వండి పెడితే బాగుండు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. ఏమక్కా, వండుకోవడానికి బద్ధకంగా ఉందా, నేను వండి పెడతాలే అంటూ ఇంటివారమ్మాయి సరస్వతి లోనికొచ్చింది. పెన్నిది దొరికినట్లు సంబరపడింది మాలిని. ఈ మధ్య మాలిని ఇంటివారితో కొలుపుగోలుగా ఉంటోంది. ఆమెకు సరస్వతి బాగా నచ్చింది. తిండి పుష్టి లేక నాసిగా కనిపించినా ఆకర్షణీయంగానే ఉంటుంది సరస్వతి. మాలిని చేస్తున్న ఉద్యోగం నిజానికి ఆమెకు రావలసింది. శేఖర్ ఆమెనే రికమెండ్ చేస్తే కైలాష్ మాలినికిచ్చాడు. అయినా నాకు ఇరసలేదక్కా, ఎవరి అదృష్టం వారిది, మన చేతిలో ఏముంది అని వేదాంతం మాట్లాడుతుంది సరస్వతి. ఆమె వంటగదిలో చకచకా వండుతూ కబుర్లు చెబుతుంటే వాలు కుర్చీ అక్కడకు తెచ్చుకుని కబుర్లు వింటూ కళ్ళు మూసుకుని ఆలోచనల్లోకి జారిపోయింది. ఇంటాయన రామయ్య గారిది పొరుగుగల కుటుంబం, ఆత్మాభిమాని, సంతానం ఎక్కువే. పెళ్ళై వెళ్లినవారు కాక ఇంట్లో ఇప్పుడు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడున్న పిల్లల్లో సరస్వతి పెద్దది. రామయ్య రిటైర్ అయినా తిరిగి ప్రైవేట్లు చెబుతున్నాడు. సరస్వతి కూడా ఇంటింటికి వెళ్లి కుట్లు అల్లికలు నేర్పడమే కాక లంగాలు, జాకెట్లు, చేతికుట్టు ఇవన్నీ చేసి 2 రాళ్లు సంపాదిస్తోంది. కొత్త ప్రైవేట్ల కోసం ఆ పేటంతా తిరుగుతూ ఉంటాడు రామయ్య. కుట్టుపని వెతుక్కుంటూ సరస్వతి కూడా ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. యాదృచ్ఛికంగా ఇద్దరూ రాజశేఖర్ ఇంట్లో కలుసుకున్నారు ఒకరోజు. ఇద్దరికీ ఆశాభంగమే ఎదురైంది. రాజశేఖర్ పిల్లలకు ప్రైవేట్ అక్కర్లేదు, వాళ్ళింట్లో కుట్టు మిషన్ ఉంది. ఇంకొకరితో బట్టలు కుట్టించుకోవాల్సిన అవసరం వారికి లేదు. తండ్రి కూతుళ్ల ముఖాల్లోని నిరాశ చూసి జాలిపడ్డాడు శేఖర్. తమ ఆఫీసులో 3 నెలల పాటు ఒక టైపిస్టు కావాలని సరస్వతి దరఖాస్తు పెడితే వీలైన సాయం చేస్తానని మాటిచ్చాడు శేఖర్. కాని ఫలించలేదు. అందుకు శేఖర్ చాలా బాధపడ్డాడు. ఆ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని తమ కుట్టు మిషన్ వాడుకోమని శారద సరస్వతిని ఒప్పించింది. గుడ్డలు తీసుకుని రోజూ సరస్వతి వారింటికి వెళ్లి కుట్టుకుంటుంది. మిషన్ కుట్టు వల్ల ఆమె ఆదాయం మెరుగుపడింది. ఈ విషయాలన్నీ తెలిసాక మాలిని చాలా బాధపడింది. నీకు రావాల్సిన ఉద్యోగం నేను లాక్కుని నీ కూడు పడగొట్టాను అందొకసారి. అందుకు నవ్వేసి వేదాంతం చెప్పింది సరస్వతి. పోనీ నేను ఉద్యోగం మానేస్తాను, నువ్వు చేరు అంది మాలిని ఇంకో రోజు. అందుకు సరస్వతి ఒప్పుకోలేదు. పేదలకు చనువిస్తే మాటిమాటికి అప్పడుగుతారని, సరుకులు దొంగలిస్తారని మొదట్లో వాళ్ళని దరిచారనివ్వలేదు మాలిని. కాని తను ఎంత పొరబడింది. వాళ్లు తనని వేధించకపోగా సాయపడుతున్నారు. వంట పూర్తయింది. కాస్త చల్లారిన తర్వాత భోంచేయక నేను పోతా అంది సరస్వతి. భోంచేయడానికి కూడా బద్ధకంగా ఉంది సరస్వతి, చల్లారి వరకు కూర్చుని నువ్వే తినిపించు అంది మాలిని గారాలు పోతూ. అంత బద్ధకం అయితే బిందు ఘోష్లా తయారవుతావు, అప్పుడు నిన్నెవరూ కన్నెత్తి చూడరు, జాగ్రత్త బెదిరించింది సరస్వతి.
ఇద్దరూ నవ్వుకున్నారు. నిన్నొక వరం అడగాలనొచ్చానక్కా అంది సరస్వతి తల వంచుకుని, అడగాల వద్దా అని సంశయిస్తున్నట్లు. డబ్బు కావాలా అడిగింది మాలిని తల అడ్డంగా తిప్పుతూ. చెల్లితో సేవలు చేయించుకోవడానికి ఏ అక్క సంశయించకూడదు అవునా అంది. ఈ డొంక తిరుగుడు ఎందుకో అర్థం కాకపోయినా అవును అంది మాలిని. నేను నీకు సేవ చేస్తా, చేసుకో. ఆ పొలమ్మను పనిలోంచి తీసేసి దానికిచ్చే జీతం నాకిచ్చేయి. ఉలిక్కి పడింది మాలిని. మీ వేళలు కుదరవు. నువ్వు ఆ పొలమ్మ రోజంతా ఘర్షణ పడుతూనే ఉన్నారు కదా. నేనిప్పుడు ఇంట్లో ఉండేదాన్నే. నీకెప్పుడు ఏది కావాలన్నా నేను సిద్ధంగా ఉంటాను. నీ పనులన్నీ నేను చూసుకుంటాను. పని మనిషికిచ్చే 20 రూపాయలు నాకిచ్చేయి. మాలిని కళ్ళు అసురుపూరితాలయ్యాయి. ఆ కన్నీళ్లు బయటపడకుండా కళ్ళు మూసుకుంది. నీ పనులు చేసి పెట్టే చెల్లికి సినిమా చూడమని డబ్బులిచ్చినట్టు నాకు ఇవ్వక్క అంది దీనంగా సరస్వతి. వద్దు సరస్వతి, నీకంతగా డబ్బు అవసరమైతే అప్పుగా ఇస్తా అంది మాలిని బాధపడుతూ. అప్పులు తీర్చే పరిస్థితుల్లో మేం లేము. పోనీ నేను ఉద్యోగం మానేస్తా, నువ్వు చేరు. నీ ఉద్యోగం మహా అయితే ఇంకో 2 నెలలు. నేను ఉద్యోగం చేస్తూ 2 రాళ్లు ఎక్కువ సంపాదిస్తే మేం కొత్త సుఖాలకు అలవాటు పడతాం. ఈలోగా ఉద్యోగం ఊడుతుంది, మళ్లీ కష్టాలు. సుఖం అలవాటైన తర్వాత కష్టాలు మరింత కష్టంగా ఉంటాయి. అలా వీల్లేదు. పర్మనెంట్ ఉద్యోగం దొరికితేనే చేరతాను నిశ్చలంగా అంది సరస్వతి. ఇక మాట్లాడలేకపోయింది మాలిని. సరస్వతి వెళ్లిపోయాక భోంచేసి పడుకుంది గాని మాలినికి నిద్ర పట్టలేదు. నందనవనం నుండొచ్చేసి సమస్యల సుడిగుండంలో అడుగుపెట్టినట్లుందామెకు. తను కాలేజీలో చదివే రోజుల్లో ప్రపంచమంతా అందంగా హాయిగా ఉండేది. అందరూ దిగులెరగని దేవతల్లా కనిపించేవారు. మరి ఆ ప్రపంచానికి ఇప్పుడేమైందో గాని అందరికీ ఏవో సమస్యలు, ఏవో బాధలు. ఆ సమస్యల్ని, బాధల్ని చూస్తూ ఒడ్డున నిలబడ్డం తప్ప తనేం చేయగలదు? ఎందుకు చేయలేదు? ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆ ఉద్యోగం సరస్వతికి ఇప్పించొచ్చు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత దర్జాగా చేరుతుందామే. మరి తనగతేమిటి? ఇంకో ఉద్యోగం ఇప్పట్లో దొరకదు కాబట్టి ఓటమిని అంగీకరించి తల వంచుకుని పుట్టింటికి వెళ్లాలి. ఆనందను కాదని తండ్రి నిర్ణయించే ఒక బొడుద్దాన్ని పెళ్లి చేసుకోవాలి. చచ్చా! ఆమె ఆలోచనలు ఆనందం మీదకు మళ్ళాయి. అతనిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని భావించిన తను అతనికి చెప్పకుండా ఇక్కడికొచ్చి 1 నెల దాటింది. ఈ నెల రోజుల్లో అతని కోసం తను ఎన్నిసార్లు తప్పించింది, ఎన్నిసార్లు తలచుకుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యమే కలుగుతుంది. తను ఆనందిని మరిచిపోయిందా? తన ప్రేమ పునాదిలేని సౌధమా? తను ఆనందిని మరిచిపోవడానికి రాజేష్ కారణమా? రాజేష్తో పరిచయం కలగకపోతే తను ఆనందిని మరిచిపోయేదా? ఒకప్పుడు ఆనంద్ తన హీరో, కాని ఇప్పుడు రాజేష్ అతనిని తరిమివేసి సూపర్ హీరో కాబోతున్నాడా? ఏమో. పాపం రాజేష్. అతని సంసారం ఒక సమస్యల పుట్ట. ఆ రాక్షసి భార్య నుండి అతనికి విముక్తి లభిస్తుందా? అతడు విముక్తి పొందడానికి తను ఏ విధంగా సాయపడగలడు? ఈసారి ఆమె మనోఫలకం మీద దేవు నిలిచాడు. చాలామంది భయం వల్ల స్వార్థంతోనూ అబద్ధాలాడతారు. కాని దేవ్ అలా కాదు. తన మాటల్ని ఎవరూ నమ్మడం లేదని తెలిసినా కోతలు కోస్తాడు. ఒకానొక న్యూన్యతాభావంతో మానసికంగా బాధపడేవారు ఆ బాధను మరిచిపోవడానికి సంఘంలో అందరికన్నా గొప్పవారిగా నటిస్తూ భావించుకుంటూ తెగ కోతలు కోస్తూ ఉంటారు. అదొక మానసిక వైచిత్ర్యం. దేవ్ అలాంటివాడు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తల్లినే మోసం చేస్తున్నందుకు అతని మీద కోపం వచ్చినా ఇప్పుడు అతని మీద జాలి కలుగుతోంది. తర్వాత రాజశేఖర్ ఆమె మదిలో మెదిలాడు. అతడంటే తనకెందుకో కోపం. రాజేష్ మాటలు నమ్మడం వలన అతడు తనకు ఉద్యోగం ఇవ్వవద్దు అన్నాడనా? లేక అందరిలా అతడు తన అందానికి మోకరిల్లి తన చుట్టూ తిరగడం లేదనా? అదే అసలు కారణం కాబోలు. శేఖర్ తనను కాదని సరస్వతిని రికమెండ్ చేసినందుకు బాధపడినా తను ఇప్పుడేమో ఉద్యోగం వదులుకుని సరస్వతికి ఇప్పించాలనుకుంటోంది. అందర్నీ అర్థం చేసుకున్నాను అనుకునే తనకు తానే అర్థం కావడం లేదు. ఎంత విచిత్రమైంది మనసు. చిట్ట చివరకు ఆమెకు శారద జ్ఞాపకం వచ్చింది. ఆమె వదనంలోని ప్రశాంతత, పవిత్రత మాలిని హృదయాన్ని శాంతపరిచి జ్వాలలు పడాయి. లంచ్ రూమ్ మహా కోలాహలంగా ఉంది. అందరూ సమావేశమయ్యారు. కాని మాలినింకా రాలేదు. ఈలోగా దేవు ఉపన్యాసం ప్రారంభించాడు. గురు, మాలాజీని నిన్న మా ఇంటికి లాక్కుపోయాను. ఇక చూడు గురు, మా పేటంతా మిడుగుడ్లేసుకుని మా వైపు చూస్తూ ఉండిపోయారు. మా ఇల్లు చూసి మాలాజీ డంగైపోయిందనుకో. గురు, ఈరోజు నీ టిఫిన్ ఏంటి? ఇలా రాని. బ్రహ్మాండం గురు, నీ బజ్జీలు. నిన్న మా వంట మనిషి కూడా బజ్జీలు చేసింది, కాని సరిగ్గా కుదరలేదు. అప్పుడు మాలాజీ తనే స్వయంగా నాకు పెట్టింది. అచ్చం అలా ఉన్నాయి గురు ఈ బజ్జీలు. అందరూ అతని అదృష్టానికి ఈర్షపడుతున్నారు. కుర్చీలో కూర్చోమన్నాను.
అంటూ కుడుంగుమని బజ్జీ కొరికాడు దేవ్. కూర్చోలేదా? ఆత్రంగా అడిగాడు చింపాంజీ. కూర్చోలేదు అని కాసేపాగి బజ్జీ పూర్తిగా తిని అందరి ముఖాల్లోకి చూస్తూ మంచం మీద కూర్చుంది అన్నాడు. ఉత్త కూర్చోవడమేనా, ఇంకా ఏమైనా? సాగదీశాడు ఇంకొకడు రాజేష్ వైపు ఓరగా చూస్తూ. రాజేష్ కందగడ్డయ్యాడు. ఉత్తి కూర్చోవడమేంటి గురు, మిగిలినవన్నీ అని దీర్ఘం తీశాడు దేవ్. నిజానికి దేవ్ మాటలు ఎవరూ నమ్మరు. కాని తమాషా ఏంటంటే మాలిని మంచం విషయం అందరూ నమ్మారు. ఆ 2 మాటలు చాలు ఎంత కథైనా అల్లుకుపోవడానికి. అప్పుడే గదిలో అడుగు పెట్టింది మాలిని. హాయ్ మాలాజీ, ఇంత ఆలస్యంగాన రావడం, మీ వాటా టిఫిన్ పడేయండి అన్నాడు దేవ్. ఆమె మాట్లాడకుండా గంభీరంగా కూర్చుంది. రాత్రి సరిగా నిద్రపోలేదేమో, మొత్తుగా బద్ధకంగా ఉంది. ఇంటికి పోయి పడుకోవాలనిపిస్తోంది. ఆమెలోని మార్పు మాలిని మంచం కథకు మరింత బలం చేకూర్చింది కాబోలు. అందరూ ముఖాలు చూసుకున్నారు. మాలాజీ, ఏంటిలా ఉన్నారు? నంగనాచిలు అడిగాడు దేవ్ చింపాంజీ కేసి చూసి కన్నుగీటుతూ. పాపం, బాగా నలిగిపోయినట్లున్నారు, పని ఎక్కువై తమాషాగా నవ్వాడు చింపాంజీ. ఆమెకు చిరాగ్గా ఉంది. చివాలను లేచి మధ్యాహ్నానికి సెలవు రాసిచ్చి వెళ్లిపోయింది. మంచం మీద వాలగానే గాఢంగా నిద్ర పట్టేసింది ఆమెకు. ఎవరో దబదబా తలుపు బాదుతుంటే మెలకు వచ్చి టైం చూసుకుంది. 4. బద్ధకంగా లేచి తలుపు తెరిచింది. హహా, ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది మాలాజీ? మీకు బాగలేదనగానే నా మనసు తల్లడిల్లిపోయిందంటే నమ్మండి. అందరూ బాధపడుతున్నారు. అందరమూ మీతో బాటే వచ్చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. నేను మాత్రం పర్మిషన్ పెట్టి వచ్చేశా. ఏది, బ్రహ్మాండమైన టీ ఒకటి ఇచ్చుకోండి మాలాజీ. నన్ను అలా పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను. చిరాగ్గా అంది మాలిని. మంచి నిద్ర పాడైనందుకు ఆమెకు కోపంగా ఉంది. సరే, అలా పిలవను కాని మాలా, 1 కేజీ కాఫీ పొడి, 1 కేజీ పంచదార తెమ్మంటావా? ఏకవచనంలోకి దిగాడు దేవ్. ఎందుకు? మరో 1 గంటన్నరలో మన వాళ్లంతా నిన్ను పరామర్శించడానికి వచ్చేస్తున్నారు. బాబూ, నీకో నమస్కారం, నీ పెద్దలకు 100 నమస్కారాలు, బయటికి దయచేయి అంది పెడసరంగా. కంగు తినేశాడు దేవ్. అయినా సంభాళించుకుని, హహా, ఆనాకు రమ్మంటావా? ఇంగ్లీషు సినిమాకు పోదాం, మనసు బాగుంటుంది అన్నాడు. మళ్ళీ రానక్కర్లేదు, ముందు దయచేయి భద్రకాళిలో అరిచింది మాలిని. బిక్కచచ్చి వెళ్లిపోయాడు దేవ్. అతడు వెళ్లిపోయాక తలుపు గడియపెట్టి మంచం మీద మరి కాసేపు దొర్లి తర్వాత మొహం కడుక్కుని కాఫీ చేసుకుని తాగింది. నిజంగా ఆఫీసు మూకంతా ఇక్కడ వాళ్తుందేమో కర్మ. అందరూ వెదవలే. తన ఇంటి మీద పడి కాఫీ తాగి పోయేవారే కాని తనను వాళ్ళింటికి ఆహ్వానించి భార్యాబిడ్డల్ని పరిచయం చేసిన వాళ్లే లేరు. వెదవలు, పూచుకోలు వెదవలు. అలా 10 సార్లు తిట్టుకున్నాక ఆమె మనసు తేలిక పడింది. వాళ్ళొచ్చేలోగా తను ఎక్కడికైనా వెళ్లిపోవాలి. ఎక్కడికి వెళ్లాలి? అట్టే శ్రమ పడకుండానే రాజశేఖర్ ఇల్లు తెలుసుకుని బెల్ నొక్కింది మాలిని. కమిన్ ప్లీజ్. లోనికొచ్చిన మాలిని చూసి అంతవరకు పుస్తకాలతో కుస్తీ పడుతున్న శారద ఆశ్చర్యపోయింది. వాలు కుర్చీ నుండి లేచి సాదరంగా ఆమెను ఆహ్వానించింది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మనసు ఎంతో విశ్రాంతి పొందినట్లనిపించింది మాలినికి. ఇల్లు పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంది. ఈ పుస్తకాలన్నీ ఏమిటి? అడిగింది. ఏదో ప్రచురణకర్తల్ని పోషించడానికి. కూర్చో, ఇప్పుడే వస్తా. కాఫీ చేయడానికి కాబోలు. వద్దు, నేనిప్పుడే తాగాను. మీ ఒకరి కోసమే కాదు, ఆయన పిల్లలు వచ్చే టైం అయిందిగా అంటూ వంటగదిలోకి వెళ్ళింది శారద. శారద ఖాళీ చేసిన వాలు కుర్చీలో కూర్చుని చుట్టూ ఉన్న పుస్తకాల్ని పరిశీలించింది మాలిని. కొన్ని ఎంఏ పుస్తకాలు, మిగిలినవి ఇంగ్లీషు, తెలుగు పత్రికలు. ఒంటరిగా కూర్చోవడం ఎందుకని 1 కుర్చీ తెచ్చుకుని తను వంటగదిలోకి వెళ్ళింది మాలిని. ఆ గది కూడా శుభ్రంగా పొందిగ్గా ఉంది, శారదలానే. ఇప్పుడు చెప్పండి, మీకే టిఫిన్ కావాలో? నవ్వుతూ అడిగింది శారద. నాకేం వద్దు. బజ్జీలు చేయడానికి మిరపకాయలు తీస్తూ, ఈరోజు ఆఫీసుకు వెళ్లేదా అని అడిగింది శారద. మధ్యాహ్నం సెలవు పెట్టాను, ఆఫీసు బోరు కొడుతోంది. మీరు జాయిన్ అయ్యి 1 నెల కూడా కాలేదు, అప్పుడే విసిగిపోతే ఎలా? ఎంతవరకు హాయిగానే గడిచింది. కానీ ఈ 3 రోజుల నుండి నాకు ఒంటరితనం మరీ విసిగిస్తోంది. పొట్ట కోసం ఇన్ని తిప్పలు పడి పనిచేయడం, వండుకుని ఒక్కదానివి తినడం ఆలోచిస్తుంటే ప్రపంచంలో ఉన్న అంతటి స్వార్థపర్రాలు లేదేమో అనిపిస్తోంది అని గలగలా నవ్వేసింది. అదేంటి, మీకు చాలామంది మంచి స్నేహితులున్నారని విన్నాను, కాలక్షేపానికి లోటు లేదని. వాక్యం పూర్తి చేయకుండానే వెళ్లి అలమరాలోని శనగపిండి డబ్బా తెచ్చుకుంది శారద. ఆమె స్వరంలో వ్యంగ్యం ఉందా అని కాసేపు ఆలోచించి, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని నవ్వేసింది మాలిని. మీకేమీ తోచనప్పుడు మా ఇంటికొచ్చేస్తూ ఉండండి, ఇల్లు దగ్గరే కదా, రాకరాకొచ్చారు, ఈ పూట మా ఇంట్లోనే ఉండిపోండి, అంతా కలిసి సినిమాకు పోదాం. వద్దు, ఇంకోసారొస్తా. వాళ్ళు వచ్చేలోగా నేను వెళ్ళిపోవాలి
అంది మాలిని కంగారుగా. ఆమెకింకా శేఖర్ పట్ల వైముఖ్యం తగ్గలేదని గ్రహించిన శారద ఇంకా ఆమెను బలవంతం చేయలేదు. గ్యాస్ స్టవ్ వెలిగించింది. మీరమ్మే పరీక్షకు వెళుతున్నారా? ఆయనకు చదవడం అంటే మహా విసుగు. నేను నోట్సు తయారు చేసి చదివి వినిపిస్తే పరీక్షకు వెళతానన్నారు. నేను సరే అన్నా. ఎలాగూ చదివి వినిపిస్తున్నావు కదా, నువ్వు పరీక్షకు కట్టు అన్నారు. ఈ వయసులో 2 బిడ్డల తల్లిని నేను పరీక్షకు వెళ్లడం ఏంటనన్నాను. నేను అంతే కదా అని ముండికెత్తారు. చివరికిద్దరము పరీక్ష ఫీజు కట్టేశాం అని నవ్వింది శారద. ఆమె స్వరంలో భర్త పట్ల వ్యక్తమైన ఆరాధనా భావాన్ని, ప్రేమను గమనించిన మాలిని విస్ఫారిత నేత్రాలతో చూసింది. స్వచ్ఛంగా కడిగిన ముత్యంలా ఉందామె. కపటం లేని స్వరం, దాపరకం లేని వ్యక్తిత్వం. అలాంటి శారద రాజేష్ దృష్టిలో ఇక ఆలోచించలేకపోయింది మాలిని. రాజేష్ శారద గురించి అబద్ధం చెప్పుండొచ్చు, కాని అతడు శేఖర్ గురించి చెప్పింది అబద్ధమా? మీ ఇంట్లో ఇంత ప్రశాంతంగా హాయిగా ఉంది, మరి లతగారింట్లో బాబరే కావాలనే లత ప్రసక్తి తెచ్చింది మాలిని. వెంటనే శారద గంభీరంగా మారిపోయింది. మాలిని దృష్టి నుండి తప్పించుకోవడానికి కాబోలు గబగబా అలమరా వద్దకు వెళ్లి ప్లేట్లు తీసి టిఫిన్ సర్ది మాలిని రమ్మంటూ డైనింగ్ రూమ్కి వెళ్లిపోయింది. అయితే లతా శేఖర్ల గురించి రాజేష్ చెప్పింది నిజమే కాబోలు అనుకుంది మాలిని. డైనింగ్ రూంలో ప్రసంగం సరస్వతి మీదకు మళ్ళింది. నేను రిజైన్ చేస్తాను, ఆ ఉద్యోగం ఆమెకిప్పించు అంది మాలిని టిఫిన్ తింటూ. అంత అవసరం లేదని 1-2 నెలల్లో కొందరు టైపిస్టులను హైదరాబాద్ స్కూటర్ ఫ్యాక్టరీలో జాయిన్ అవుతారని, ఆ ఖాళీలో సరస్వతికి అవకాశం కలగచ్చని చెప్పింది శారద. కొద్ది కాలంలో సరస్వతి కష్టాలు గట్టెక్కబోతున్నందుకు సంతోషించింది మాలిని. కాఫీ సిప్ చేసి, కాఫీ టిఫిను బ్రహ్మాండంగా ఉన్నాయి అని మెచ్చుకుంది మాలిని. ఆ విషయం మీరు ఆయనతో చెప్పండి అని నవ్వేసింది శారద. మరి కాసేపు ఆ ఇంట్లో ఉందామనిపించినా శేఖర్ ఇంటికొచ్చే టైం అవుతుందని లేచింది మాలిని. ఈ ఆదివారం ఉదయమే మా ఇంటికి రండి, తప్పక రావాల్సుమా మరీ చెప్పింది శారద. అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించక అక్కడి నుండి అలాగే బీచ్కి వెళ్లి రామకృష్ణ మఠానికి ఎదురుగా కూర్చుంది మాలిని. ఎప్పట్లానే కోలాహలంగా ఉంది బీచ్. జంటలు, ఒంటరి పక్షులు, అమ్మాయిల్ని వేధించే అబ్బాయిలు, అబ్బాయిల్ని ఏడిపించే అమ్మాయిలు, బఠానీలు, వేరుశనగలు. మాలిని విశాఖొచ్చిన తర్వాత ఇదే ఒంటరి సాయంకాలం. తన అజ్ఞానవాసం మొదలై 1 నెల దాటింది. ఈ నెల జీవితాన్ని పునశ్చరణ చేసుకోవడానికి ఇన్నాళ్లకు ఇప్పుడే కాస్త వ్యవధి లభించిందామెకు. ఆలోచిస్తే ఏముంది గర్వకారణం? వంట, తిండి, తిరగడం, పడుకోవడం, ఇతరుల గురించి పూచుకోలు కబుర్లు చెప్పుకోవడం, వినడం. ఇదేనా తాను కోరుకున్న జీవితం? ఈ జీవితం కోసమేనా తాను తల్లిదండ్రులతో పోరాడొచ్చేసింది? తాను పొరపాటు చేయలేదు కదా? ఆ భావం నచ్చక కాసేపు ఆలోచనలు కట్టిపెట్టి చుట్టూ చూసిందామె. అదే సముద్రం, అదే లైట్ హౌసు, అదే హోరు, అదే వాతావరణం. జంటలు హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒంటరి యువకులు అమ్మాయిల్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఎంతవరకు గమనించలేదు కాని తన కటాక్ష వీక్షణం కోసం చాలానే ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి చుట్టూ. కొద్ది దూరంలో ఒక ఒంటరి గుండు బఠానీలు తింటూ సముద్రాన్ని చూస్తూ కూర్చునుంది. పరిశీలనగా చూసింది మాలిని. ఆ గుండు సుబ్బారావుది. అతన్ని చూడగానే ప్రాణం లేచొచ్చిందామెకు. బదిలీ అయిన తర్వాత అతడు మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు దొరికాడు కాబట్టి అతడు బదిలీ చేయించుకోవడానికి కారణం తెలుసుకోవాలనిపించిందామెకు. అతని వద్దకు వెళ్లి పక్కనే కూర్చుంది మాలిని. సుబ్బారావు ముందు ఉలిక్కిపడి తర్వాత చుట్టూ చూసి నవ్వేశాడు. కుశల ప్రశ్నలయ్యాక మీ సెక్షన్లో ఇప్పుడు మీరు ఎన్ని పువ్వులు మోస్తున్నారు అని అడిగింది. పువ్వులా? మా సెక్షన్లో ఉన్నప్పుడు రాళ్లు మోస్తున్నట్టు బాధపడి పారిపోయారు కదా, ఇప్పుడు పువ్వులు మోస్తున్నారేమోనని. ఓ అదా, చంపేశారు. భలే చమత్కారంగా మాట్లాడతారండి మీరు. కథలు రాయకూడదు. ప్రసంగం మార్చేయకండి, నిజం చెప్పండి. ఏం చెప్పమంటారు? ఏమీ లేదు. ఇదిగో బఠానీలు నమలండి అని ఆమె చేతిలో కొన్ని పోశాడు. మీరు మాత్రం నీళ్లు నమలకండి, నిజం చెప్పండి. ఇక ఆమె వదిలేటట్లు కనిపించలేదు. చెప్పక తప్పదంటారా? సరే కానివ్వండి. నేను నిజంగా నోట్లో నాలుక లేనివాణ్ణి. దేన్ని గట్టిగా తిరస్కరించలేను, ఎవరితోనూ ధీమాగా వాదించలేను. కాదంటే బాధపడతారని ఎదుటివారి ఇష్టప్రకారమే నడుచుకుంటూ ఉంటా. దాన్ని నేను నా మంచితనంగా భావించినా నిజానికది నా చేతకాంతనం. అందుకే అందరికీ లోకువయ్యాను. అతని కంఠం జీరబోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక బఠానీ నోట్లోకి విసురుకున్నాడు. కాని అది గురితప్పి నోట్లోకి వెళ్లడానికి బదులు ముక్కుని గుద్దుకుని కింద పడింది. చూశారా, చేతిలో ఉంది తినడం కూడా చేతగాని అసమర్థుణ్ణి అని తల వంచుకున్నాడు.
సారీ సుబ్బారావు గారు, నేనెప్పుడు మిమ్మల్ని బాధించాలని ఏదీ అనలేదు. సరదాగా నోరు జారి మిమ్మల్ని బాధించానేమో నాకు తెలీదు. సారీ నొచ్చుకుంది మాలిని. అబ్బే, మీరు నన్ను బాధించలేదు. మీ సెక్షన్లో ఇతరులు నిజమే, నా భార్య అందంగా ఉండదు, కారు నలుపు లావు, నాలుక పొదునెక్కువ, కాదన్ను. అది నా స్వవిషయం. నన్ను వేళకోళం పట్టించండి, నవ్వుకోగలను. భార్యల విషయం ఆఫీసులో ఎందుకు? ఆ మాటకొస్తే రాజేష్ సంసారం ఏమంత సజావుగా ఉంది? అతని కంఠం పూడుకుపోయింది. గొంతుక సవరించుకుని ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ, నేనిచ్చిన లోకు వల్లనే వాళ్ళలా అనగలిగారు అన్నాడు. దానికంతకు ఒక విధంగా నేనే కారణం, నన్ను క్షమించండి. నోనో, మీరు స్వతహాగా మంచివారే. అయితే నలుగురితో ఉన్నప్పుడు యాదాలాపంగా మనం మన స్వభావానికి విరుద్ధమైన కొన్ని మాటలు వాగేస్తాం. స్వతహాగా నచ్చని పనులు కంపెనీ కోసం చేస్తాం. అదే గ్రూప్ సైకాలజీ. అప్పటికి అతడు మామూలు సుబ్బారావు అయ్యాడు. దగ్గరలోనే ఉన్న కాఫీ హౌస్లో కాఫీ తాగుదాం రమ్మంది మాలిని. కాని సుబ్బారావు నిరాకరించాడు. తెల్లజెండా ఊపాను కదా, ఇంకా కోపమా అని అడిగింది మాలిని. కోపం కాదు, నెలాఖరు నసిగాడు. బిల్లు నే పే చేస్తాను. అయినా వద్దు. పోనీ వేరుశనక్కాయలు కొనండి. మీరు అల్పసంతోషి. నిజమేనండి, చిన్నప్పటి నుండి నాకు ఉన్నదాంతో సంతృప్తి పడ్డం, పరిస్థితులతో రాజీ పడ్డం అలవాటు. రాజశేఖరం గారు నా చేత పరీక్షలు కట్టించాలని ఎంతగానో ప్రయత్నించారు. పరీక్షలు పాస్ అయితే నేను ఈ పాటికి ఆఫీసర్నయ్యేవాణ్ణి. కృషితో ఎంత సాధించొచ్చో దానికి ఉదాహరణ రాజశేఖర్ అయితే, బద్దకించి ఎంత పోగొట్టుకోవచ్చో చెప్పడానికి నేనే ఉదాహరణ. శేఖర్ గారంటే మీకు అమిత గౌరవంలా ఉంది. నిజానికి నేను మీ సెక్షన్ నుండి బదిలీ కోరడానికి అదొక కారణం. ఎందుకనో రాజేష్ అతని మీద దుష్ప్రచారం మొదలుపెట్టాడు. అబద్ధాలను నేను వినలేను, రాజేష్ను మందలించను లేను. శేఖర్లో నాకే ప్రత్యేకత కనిపించలేదు. అలాంటి సాధారణ వ్యక్తి మీద మీకెందుకంత గౌరవం? కుళ్ళు, స్వార్థం, కుటిలత్వం లాంటి ఏ ప్రత్యేకతలు లేని అసాధారణ వ్యక్తి శేఖర్. మీరంతగా పొగిడే వ్యక్తి ప్రమోషన్ కోసం అడ్డదారి తొక్కాడని విన్నాను. అడ్డదారిలో నడిచేవాడికి రాజమార్గమే అడ్డదారిలా కనిపిస్తుంది. అయినా వినేవారికి వివేకం లేకపోతే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. కాస్త ఆవేశంగానే అన్నాడు సుబ్బారావు. అబ్బో, శేఖర్ మీద ఈగ వాలనెవరు మీరు? సుబ్బారావు స్వరం విచిత్రంగా మారిపోయింది. ఒక అద్భుత విషయం చెబుతున్నవాళ్లా? అవును మాలిని గారు, నాకు ఇంట్లోనూ ఆఫీసులోనూ మనశ్శాంతి లభించకపోతే నేను తప్పక శేఖర్ గారి ఇంటికి వెళతాను. ఒకసారి చూస్తే చాలు, వాళ్లది ఆదర్శ దాంపత్యం. మీరు ఒప్పుకుంటారు. నన్ను చూసి ఆ దంపతులు నవ్వరు, వేళకోళం చేయరు. నాలో ధైర్యం నింపి నన్ను ఉత్సాహపరుస్తారు. నన్ను మళ్లీ మనిషిగా మార్చి నిలబెడతారు. ఈ విశాల భూప్రపంచంలో నాకు శాంతి లభించే ఒకే ఒక్క స్థలం వారిల్లు అన్నాడు. నవ్వుకుంది మాలిని. నాదంతా ఒక పిచ్చి అనుకుంటున్నారు కదూ? మాలిని గారు, ఇతర ప్రాణులకివ్వని వరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటది? ఆలోచన, మేధాశక్తి. రైట్. కాని తమాషా ఏంటంటే, తనకే ప్రత్యేకించబడిన మేధాశక్తిని మనిషి అసలు వినియోగించుకోడు. స్వతంత్రంగా తనొక అభిప్రాయానికి రావడానికి బదులు వాళ్లు వీళ్లు చెప్పింది విని నమ్మి అదే తన అభిప్రాయంగా భావిస్తాడు. నచ్చినవాడు చెప్పేవన్నీ నిజమేనని నమ్మేస్తాడు. రాజేష్ చెప్పాడని కాక మీరు స్వతంత్రంగా ఆలోచించండి. శేఖర్ చేసిన తప్పేంటి? మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించాడా? మీ మీద వదంతులు వ్యాప్తి చేశాడా? మిమ్మల్ని అవమానించాడా? రాజేష్, శేఖర్ మిత్రులు కారని మీకు తెలుసు. శేఖర్ గురించి రాజేష్ ఎంత అవమానకరంగా మాట్లాడతాడో మీకు తెలుసు. మరి శేఖర్ ఎప్పుడైనా రాజేష్ గురించి చెడ్డగా చెప్పడం మీరు విన్నారా? అతని ఉన్నత వ్యక్తిత్వానికి అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మానవ మనస్తత్వం విచిత్రమైంది మాలిని గారు. అకారణంగా ఒకరిని గౌరవిస్తాం, ఇంకొకరిని ద్వేషిస్తాం. అకారణంగా ఏర్పడిన అభిప్రాయాలకే స్థిరంగా వేలాడుతూ ఉంటాం. మన అభిప్రాయం తప్పు అని రుజువైనా మార్చుకోలేం. ఈ అకారణ రాగద్వేషాల మధ్య ఊగిసలాడుతూ తరచుగా మోసపోతూ ఉంటాం. విభ్రాంతిగా వింటూ ఉండిపోయింది మాలిని. జోకర్ సుబ్బారావులో దాక్కున్న మహామేధావి సుబ్బారావు మాట్లాడుతున్నట్టుగా ఉంది. అతనిలో ఇంత ఆలోచనుందా? అలా మీరెప్పుడైనా మోసపోయారా? హఠాత్తుగా మాలిని స్వరంలో గౌరవం పొడసూపింది. నా సంగతి అలా ఉంచి మీరు మోసపోకూడదనే ఈ ఉపోద్ఘాతం అని నవ్వేశాడు సుబ్బారావు. ఈలోగా వేరుశెనక్కాయలొస్తే కొని రుమాల మీద పోసి ఇద్దరి మధ్య ఉంచింది మాలిని. ప్రతి విషయాన్ని మీరు చాలా లోతుగా ఆలోచిస్తారనుకుంటాను అంది. అందువల్లనే నేను కార్యవాదిని కాలేకపోయాను. మీ ఆలోచనలన్నీ కాగితం మీద పెడితే పత్రికలు తిప్పి పంపేస్తాయి. నోరు జారాడు సుబ్బారావు. అయితే మీరు రచయిత అన్నమాట. ఆశ్చర్యంగా అరిచినంత పనిచేసింది మాలిని. ఇబ్బందిగా కదిలాడు సుబ్బారావు.
అప్పుడప్పుడు ఏవో రాసి పత్రికలకు పంపుతూ ఉంటాడు. అవి క్రమం తప్పకుండా భద్రంగా తిరిగొచ్చేస్తాయి. అతడు నిరాశ చెంది శరత్తో మొరపెట్టుకోగా ఆమె మార్పులు చేర్పులు సూచించి తనే ఫేర్ కాపీ చేసి పంపగా కొన్ని కథలు ప్రచురించబడ్డాయి. అంత మాత్రానికే తానొక రచయితనని భావించలేదతడు. అతనికి ప్రచారం కిట్టదు. అతడొక కథకుడని అతి సన్నిహితులకే తెలుసు. కొత్తవారికి తెలిస్తే సిగ్గుపడిపోతాడు. ఇప్పుడు నోరు జారి మాలినికి చెప్పేశాడు. అతని పట్ల మరింత గౌరవం కలిగింది మాలినికి. ఈలోగా సన్నని జల్లు ప్రారంభమైంది. ప్రకృతిని చూసి ఆనందించడానికొచ్చిన ఘనులంతా ప్రకృతి చేసిన ఈ చిలిపి పనికి హర్షించలేక తలదాచుకోవడానికి చెల్లాచెదురుగా పరుగు ప్రారంభించారు. మాలిని, సుబ్బారావు అట్టే హడావుడి పడకుండా నెమ్మదిగా నడుస్తూ రామకృష్ణ మఠంలోకొచ్చారు. ఆ జంటను చూడండి అంటూ చూపించాడు సుబ్బారావు. ఇద్దరూ అందంగా ఆనందంగా చిలకాగోరింకల్లా ఉన్నారు. జల్లులో తడుస్తూ జోకులేసుకుంటూ నడుస్తున్నారు. నెమ్మదిగా వాన ఎక్కువైంది. అతని ముఖంలో ఆనందం మాయమై కంగారు కనిపించింది. ఆమెను తొందరపెడుతూ అతడు పరుగు ప్రారంభించాడు. కాని ఆమె పరిగెత్తడానికి సిగ్గుపడి నడక వేగం పెంచింది కాని తడిసిపోతోంది. అతనిని చూస్తుంటే మీకేమనిపిస్తోంది అడిగాడు సుబ్బారావు. రన్నింగ్ రేస్ ఛాంపియన్ అయి ఉంటాడు. ఉత్తి స్వార్థపరుడు అనిపిస్తోంది నాకు. ఏం? ప్రకృతి అందంగా హాయిగా ఉన్నంతవరకు ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒక సమస్య, వర్షం ఎదురయ్యేసరికి ఆమె కర్మానికి ఆమెను వదిలి అతడు పారిపోతున్నాడు. స్వార్థం కాదు? ఇంత చిన్న విషయం నాకు తట్టనేలేదు సుమా. ఈ విషయం ఆ అమ్మాయికి తట్టదు. అతనిని ప్రేమించింది కదా. కాని ఇలాంటి అల్ప విషయాల్లోనే మానవుని అసలు నైజం బయటపడుతుంది. కాని చిన్న విషయాల్ని ఎవరూ పట్టించుకోరు. అంతెందుకు, మీరు వెళ్లి ఆ అమ్మాయితో చెప్పండి అతగాడు ఉత్తి స్వార్థపరుడని. ఆమె నవ్వేస్తుంది గాని మిమ్మల్ని నమ్మదు. ఒక నూతన సత్యం దృగ్గోచరం అయింది మాలినికి. చిన్న చిన్న పరీక్షలు పెట్టిన తర్వాతనే ఏ వ్యక్తి గురించైనా ఒక నిర్ణయానికి రావాలి. అంతేగాని అకారణంగా ఏర్పడే రాగద్వేషాలకు బానిస కాకూడదు. మర్నాడు హాజరు పట్టీలో సంతకం పెడుతున్నప్పుడు, నిన్న మీ ఇంటికొచ్చాను, సాయంకాలం తాళం వేసింది అన్నాడు రాజేష్. తన కోసం నిన్న సాయంకాలం చాలామంది మగమహారాజులే కాక ఇద్దరు మహిళామణులు కూడా వచ్చారని సరస్వతి చెప్పిన విషయం జ్ఞాపకొచ్చింది మాలినికి. ఆమె పెదవులపై పావు దరహాసం విచ్చుకుంది. కాసేపు నిద్రపోయాను, తర్వాత బోరు కొట్టి బీచ్కి పోయా అంది. ఒక్కదానివి వెళ్ళావా? అతని స్వరంలో ఈర్ష్య గమనించి నవ్వుకుంది. దేవు కూడా మధ్యాహ్నం వెళ్ళిపోయాడు అన్నాడు. అయితే నన్నేం చేయమంటారు అంది నవ్వుతూ. రాజేష్ ఏదో చెప్పబోయాడు కాని సంతకం పెట్టడానికి ఒక్కొక్కరు వస్తూ ఉండడంతో ప్రసంగం మార్చేశాడు. ఆమె సీట్లోకి రాగానే, హాయ్ మాలిని గారు, ఒంట్లో ఇప్పుడు బాగుందా అంటూ దేవు పలకరించాడు. నిక్షేపంలా. ఈరోజు లక్ష్మీ కటాక్షం, అంటే జీతాల రోజు. అందరి ముఖాలు ఎలా వేగిపోతున్నాయో చూడండి అన్నాడు చింపాంజీ. ఆ ఆఫీసు పద్ధతి ప్రకారం ఎవరి జీతం వారికి కవర్లో పెట్టిస్తారు. జీవితంలో మొదటి జీతం చేతిలో పడగానే చాలామంది చాలా కలలు కంటారు. కాని మాలిని బ్యాగులో కవర్ పడేసి నిర్లిప్తంగా పనిలో మునిగిపోయింది. మొదటి జీతంతో తప్పక టీ పార్టీ చేయాలని దేవు పట్టుబట్టాడు. మిగిలిన వాళ్లంతా అతన్ని బలపరిచారు. కాని మాలిని మొండికెత్తి పార్టీ ఇవ్వనుగాకివ్వను పొమ్మంది దృఢంగా. భారతనారి, నువ్వు పరమ పిసినారివి అన్నాడొక కవికుమారుడు. కవికుమారా, నువ్వు పరమ తిండిపోతువు అంది మాలిని. అందరూ నవ్వుకున్నారు. లంచ్ రూంలో కూడా టీ పార్టీ ప్రసక్తొచ్చింది. ఆమె డబ్బు ఇవ్వకపోతుందా అన్న ధైర్యంతో క్యాంటీన్ నుండి టిఫిన్, టీలు, కాఫీలు తెప్పించాడు దేవ్. అందరూ మాలినికి జై కొట్టి తిన్న తర్వాత మాలిని బిల్లు చెల్లించనని మొండికెత్తింది. చచ్చినట్లు దేవ్ బిల్లు చెల్లించాడు. ఆమె అంత కఠినంగా వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మీరందరూ నన్ను అభినందించాలి. ఇంతవరకు మీ అందరి వద్ద టిఫిన్ తీసుకుని తినడమే కాని దేవ్ ఎప్పుడూ ఎవరికీ ఏమీ పెట్టలేదు. చూసారా, నేనీరోజు అతని డబ్బులతోనే పార్టీ ఇప్పించాను. అసలు విషయం బయటపెట్టింది. దేవ్ ముఖం ముడుచుకున్నాడు. పని పూర్తయ్యాక ఇంటికి వెళ్లే ముందు బ్యాగు తెరచి చూసుకున్న మాలిని గుండె జల్లుమంది. అందులో జీతం కవర్ లేదు. సొరుగుల్లాగి వెతికింది. అబ్బే, ఏమిటి వెతుకుతున్నారని అడిగాడు దేవ్. వెతుకుతూ జీతం అని సణిగిందామె. ఆహా, మాకు పార్టీ ఇవ్వలేదు కదూ, అందుకనే పోయింది. అతడే దాచేసి ఏడుపెంచడానికి పూనుకున్నాడేమో అనుకుంది మాలిని. బ్రతిమలాడ్డానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆమె బెక్కముఖం చూసి, ఎవరు తీశారో పాపమిచ్చేయండి అని కన్ను గీటాడు చింపాంజీ. నేను తీలేదు గురూ. మీరు తీశారంటే మీరు తీశారా అని అందరూ వేళకోళం ఆడుకున్నారు కాసేపు. ఎవరూ తీలేదు, ఆవిడే దాచుకుని మనల్ని విరివాళం చేస్తోంది అని తీర్మానించాడు చింపాంజీ.
బంగారు పిచ్చుకు మీరు, మీకీ జీతం ఒక లెక్క? జోక్ చేసినట్టు గొల్లున నవ్వాడు దేవ్. జీతం పోయిన బాధకు తోడు ఈ వేళాకొళ్ళొకటి అని కుమిలిపోయింది మాలిని. అప్పటికే మిగిలిన సెక్షన్ల వాళ్ళొచ్చి గుమిగూడారు. ఓ పక్క సానుభూతి, మరో పక్క వేళాకోళాలు. పరిస్థితి మరింత దుర్భరమైంది మాలినికి. నేను కూడా మీలా పొట్టకుటి కోసం వచ్చిందాన్నే. డబ్బు విషయంలో వేళాకోళం వద్దు. ఎవరో తమాషా చూద్దామని తీసుంటారు. ఇప్పుడు అందరి ఎదుట ఇవ్వడానికి వారు సంశయించొచ్చు. ఈ సాయంకాలం మా ఇంటికొచ్చిచ్చేయండి. నేనెవరికీ చెప్పను. లేదా రేపుదయం ఎవరూ చూడకుండా ఈ సొరుగులో పెట్టేయండి. రేపట్లోగా డబ్బు నాకు అందకపోతే మీరంతా ఘరానా దొంగలన్నమాట, విశ్వాసఘాతుకులన్నమాట. ఆమె గొంతు పూడుకుపోయింది. కనుల చివర ముత్యాల్లా కన్నీటి కణాలు నిలిచాయి. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండే మాలిని కన్నీరు కారుస్తూ తడబడే అడుగులతో విశ్వస వెళ్లిపోయింది. అందరి హృదయాలు చివుకుమన్నాయి. నువ్వు తీసావా అంటే నువ్వు తీసావా అన్నట్లు ముఖాలు చూసుకున్నారు. ఆ సాయంకాలం అందరూ ఆమె ఇంటికి వెళ్లారు. నేను తీలేదంటే నేను కాదని అందరూ చెప్పుకున్నారు. సానుభూతి కురిపించారు. ఈ నెల ఎలా గడుస్తుందా అని బాధపడకండి, మా ఇంటికొచ్చేయండి అన్నాడు రాజేష్ ఉదారంగా. అంత అవసరం ఉండకపోవచ్చు, రేపు నా డబ్బు దొరకొచ్చు అంది మాలిని నమ్మకంగా. అందరూ వెళ్లిపోయాక సరస్వతి వచ్చింది వాళ్ళమ్మగారితో. డబ్బు పోయిందని బెంగ పెట్టుకోద్దమ్మా, మాతో బాటే ఉన్నదేదో తిందువు గాని, నీదంతా పిట్టతిండి అందామె ఆదరంగా. ఈ క్షణం నుండి మనమంతా ఒకే కుటుంబం అంటూ 2 పోర్షన్లను వేరు చేసే తలుపులు బార్లా తెరిచేసింది సరస్వతి. నా వద్ద ఇంకా కొంత డబ్బుంది, అది పూర్తిగా ఖర్చయిపోయాక మీలో కలిసిపోతాను అంటూ తలుపులు దగ్గరగా చేర్చింది మాలిని. సరే నీ ఇష్టం అని వాళ్లు వెళ్లిపోయాక చాలా సేపటి వరకు ఆలోచిస్తూనే ఉంది మాలిని. తినడానికి వారికే లేదు, తనను ఆదరిస్తామంటున్నారు. అంత మంచివారిని తానొకప్పుడు అసహించుకుంది, దగ్గరకు రానివ్వలేదు. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో తానెంతగా విఫలమైంది తెలిసొచ్చిందామెకు. తర్వాత తలుపులన్నీ గడిపెట్టి బ్యాగులోని ప్రత్యేకమైన అర తెరిచింది. దానిలో 2 ఫోటోలున్నాయి. కాసేపు చూసింది. ఆ అరలోనే నోట్ల కట్ట ఒకటుంది. రోజు కంటే ముందుగానే ఆఫీస్కొచ్చి కొండంత ఆశతో సొరుగులాగి చూసింది మాలిని. ఏదో కవర్ కనిపించింది. అమితానందంతో కవర్ తీసింది. అప్పుడే చింపాంజీ, దేవ్ ఆత్రంగా లోనికొచ్చారు. కవర్ తెరిచింది మాలిని. ఏముంది? ఖాళీ. ఈ వార్త ఆఫీసంతా పాకింది. ఆఫీసు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. జీఎం ఆమెను పిలిచి ఎవరి మీదనైనా అనుమానం ఉందా, పోలీసు రిపోర్ట్ ఇద్దాం అన్నాడు. ఆమె ఏం చెబుతుంది? జీతం బ్యాగులోనే పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ బ్యాగు మరిచిపోవడం ఆమెకు అలవాటే. ఎవరు తీశారని చెబుతుంది? మన ఆఫీసులో దొంగలుంటారనుకోలేదు సార్. నాదే పొరపాటు. అంతా కలిసిమెలిసి ఏక కుటుంబంలా పనిచేసుకుపోతుంటే బాగుంటుందని అందరితోనూ చనువుగా ఉండేదాన్ని. వాళ్ళందరూ నన్నొక చిలిపి చెల్లెల్లా ఆదరిస్తారని భ్రమించాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. బుద్ధొచ్చింది. కానీ సార్, మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి అంది దీనంగా. మీది టెంపరరీ ఉద్యోగం కాబట్టి అప్పు ఇవ్వడానికి గాని, అడ్వాన్సుగా జీతం ఇవ్వడానికి గాని రూల్స్ ఒప్పుకోవు. కానీ ఇది ప్రత్యేక పరిస్థితి కనుక సగం జీతం అప్పుగా మంజూరు చేస్తాను, దరఖాస్తు పెట్టుకోండి అన్నాడాయన ఉదారంగా. థ్యాంక్యూ సార్. మరో చిన్న కోరిక. మానసికంగా దెబ్బతిన్నాను. నేనింకా సెక్షన్లో పనిచేయను. బదిలీ కావాలా? ప్లీజ్ ఆలోచిస్తూ అన్నాడు జీఎం. కష్టపడి పనిచేసేవారికి సి సెక్షన్ బాగుంటుంది. అక్కడకు బదిలీ చేయనా? వెంటనే ఒప్పుకుంది మాలిని. ఇంటర్కమ్లో శేఖర్ని పిలిచి పరిస్థితి వివరించి మాలిన్ని మీ సెక్షన్లో వేస్తాను, మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు జీఎం. ఒక్క క్షణం నిశ్శబ్దం. శేఖర్ అడ్డు చెబుతాడేమోనని ఒత్తుకంటగా చెవులు దిక్కించి వింటోంది మాలిని. సమాధానం వినిపించింది. నాకేం అభ్యంతరం లేదు గాని సరళ అభిప్రాయం కూడా కనుక్కోవాలి. ఆమెను పిలిపించండి. ఎవరితోనూ సంప్రదించకుండా తన ఇష్టప్రకారం బదిలీ చేసే అధికారం జీఎంకుంది. సుబ్బారావు విషయంలో ఎవరితోనూ సంప్రదించలేదు. కానీ సి సెక్షన్ సంబంధించినంత వరకు రాజశేఖర్ని సంప్రదించిందే జీఎం ఏమీ చేయడని గ్రహించింది మాలిని. శేఖర్ అంటే అందరికీ అంత గౌరవం ఎందుకో. ఇంటర్కమ్లో సరళ స్వరం వినిపించింది. సెక్షన్ మారడానికి ఆమె ఒక పట్టాన ఒప్పుకోలేదు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, 2 నెలల్లో ఆమె మళ్లీ యథాస్థానంలో వచ్చేస్తుందని జీఎం ఆమెకు నచ్చజెప్పాడు. మాలిని చేతనే బదిలీ ఆర్డర్ టైప్ చేయించి సంతకం పెట్టి కాపీ ఆమె చేతికే ఇచ్చి పంపేశాడు జీఎం. మాలినికి ఈ విధంగా బదిలీ అయినందుకు రాజేష్ చాలా విచారించాడు. వాడితో కాస్త జాగ్రత్తగా మసులుకో, లోకి వెవకు, అవసరమైతే ఎదిరించు, ఏమైనా జరిగితే నేను చూసుకుంటా అన్నాడు గంభీరంగా. మాలిని లోలోనే నవ్వుకుంది. కాని ఆమె ముఖంలో పుట్టెడు దుఃఖం. తడబడుతూ బయటకు నడిచింది. సెక్షన్ కళావిహీనమైంది. మాలిని సి సెక్షన్లో అడుగు పెట్టగానే శేఖర్ ఆమెకు ఎదురొచ్చి ఆమెను అందరికీ పరిచయం చేశాడు. సెక్షన్లోని అందర్నీ ఆమెకు పరిచయం చేశాడు.
5 నిమిషాల్లో అందరూ మళ్లీ పనిలో మునిగిపోయారు. టైప్ మిషన్ టకటక తప్ప వేరే శబ్దం లేదు. అనవసర ప్రసంగాలు అసలే లేవు. ఇంత నిశ్శబ్దాన్ని భరించగలనా అనుకుంది మాలిని. లంచ్ సమయం. లంచ్ రూమ్కి వెళ్లదలుచుకోలేదామె. వెళ్లలేదు. లంచ్ రూంలో చేరిన అందరికీ ఏదో చెప్పరాని దిగులు. ఇక్కడ మాలిని పరిస్థితి అలానే ఉంది. ఆమెతో మాట్లాడాలా వద్దా అని కాసేపు ఊగిసలాడి అందరూ ఎవరి దారిన వారు క్యాంటీన్కి పోయారు. మాలిని పక్క ఛాంబర్లో శేఖర్ మిగిలారు. ఈలోగా సరళ అక్కడికొచ్చింది. ఆమెను స్త్రీల విశ్రాంతి గదికి తీసుకువెళ్ళింది. మాలిని ఎప్పుడూ ఆ గది ఛాయలకు వెళ్లలేదు. ఇప్పుడు సరళతో ఆమె లోనికి రాగానే, ఆహా, ఈ గది పావనమైంది అన్నారెవరో. చుట్టూ కలి చూసింది మాలిని. కొన్ని తెలిసిన ముఖాలు, మరికొన్ని కొత్త ముఖాలు. అందర్నీ పరిచయం చేసింది సరళ. సరళ గారు, మీరు విడాకులు పుచ్చుకున్నారన్నారే అడిగింది ఒక ఆమె. సరళ చిరునవ్వే సమాధానం. ఆ విడాకులు తాత్కాలికమే, మళ్లీ పరిగెత్తుకుని పోదు అన్నారు ఇంకొకరు. అందరూ గొల్లుమన్నారు. సరళ అవివాహిత అనుకున్న మాలిని వారి సంభాషణ విని ఆశ్చర్యపోయింది. మర్యాద లేకుండా వాళ్లు ముఖం మీదే అలా నవ్వుతుంటే బాధపడింది మాలిని. అక్కడే టిఫిన్ తిని కాఫీ తాగి కాస్త ముస్తాబు చేసుకుని బయటకొస్తున్నప్పుడు నెమ్మదిగా అంది మాలిని. మీకింకా వివాహం కాలేదనుకున్నా. అయిందని ఎవరన్నారు? ఆశ్చర్యపోయింది మాలిని. వాళ్ళేదో విడాకులంటున్నారు. ఓ అదా అని నవ్వేసి, ఆఫీసర్ని మొగుడు అని వ్యవహరించడం వాళ్ళకొక ముచ్చట. నేను సెక్షన్ మారాను కదా, అందుకు ఆ పరామర్శ అంది సరళ. ఆడవాళ్ళింత అసహ్యంగా మాట్లాడగలరా అని ఆశ్చర్యపోయింది మాలిని. అసహ్యకరమైన కబుర్లు చెప్పడంలో మగవారిని మించిపోతారు వీళ్లు. మందలించినా కోపగించుకున్నా మరింత అసహ్యంగా మాట్లాడతారు. అందుకే ఒక చిరునవ్వు పారేసి మన పని ముగించుకుని వచ్చేయడమే మంచిది. వాళ్లతో కూర్చుని కబుర్లు మొదలుపెట్టామనుకోండి, మనల్ని కూడా మందలోకి లాగేస్తారు. ఆ తర్వాత లేనిపోని సమస్యలు వివరించింది సరళ. తర్వాత ఎవరి సెక్షన్కు వాళ్లు వెళ్లిపోయారు. టైప్ చేసిన కాగితాలన్నీ తీసుకుని శేఖర్ వద్దకు వెళ్ళింది మాలిని. అప్పటికే అతడు భోజనం ముగించి ఫైళ్లు తిరగేస్తున్నాడు. కూర్చోండి, ఫైల్లోంచి తలెత్తన్నాడు. కూర్చోడానికి సంశయించింది మాలిని. ఆనాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది కాబోలు. అతనికి జ్ఞాపకం వచ్చింది. నవ్వుకున్నాడు. నేను సంతకాలు చేయడం ఆలస్యం అవుతుంది, పర్వాలేదు కూర్చోండి అంటూ ఆమె టైప్ చేసిన ప్రతి కాగితం చదువుకుని సంతకం పెడుతున్నాడు. అక్కడక్కడ తప్పులు దొరిలినట్టున్నాయి, దుద్దుకుంటున్నాడు. ఆమె గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. అది గమనించి, కాలక్షేపం కోసం ఈ ఫైల్లోని లెటర్స్ చదవండి, అవన్నీ విదేశాల నుండి వచ్చినవే అంటూ ఒక ఫైలు ఆమె ముందుకు తోశాడు శేఖర్. 10 నిమిషాలు గడిచాక తలెత్తి, ఆ లెటర్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. చాలా బాగున్నాయి, మేగడలాంటి కాగితం, టైపు కూడా ప్రింట్లా చక్కగా ఉంది. ఏమైనా విదేశీయులు కదా అంది మెచ్చుకోలుగా. విదేశీయులకు మనం దేనిలో తీసుకోం. అవే టైప్ మిషన్లు, అవే రిబ్బన్లు మనము వాడుతున్నాం. మన కాగితం కూడా మంచిదే, కానీ మన టైపిస్టులే మంచివారు కాదు అంటారు అని నవ్వింది మాలిని. అంత మాట అన్ను, కానీ ఇంకొంచెం శ్రద్ధ చూపిస్తే మనం విదేశీయులను మించిపోతాం, కనీసం టైప్ చేయడంలో. ఈ ప్రసంగం అంతా ఎందుకో ఇప్పుడు అర్థమైంది మాలినికి. ఎంత చక్కగా మందలించాడు. సారీ సార్, ఇక మీదట తప్పు లేకుండా నీటిగా టైప్ చేస్తాను అని లేచింది. గుడ్, అలా ఉండాలి. అదిగో మీ బ్యాగ్ మళ్లీ మరిచిపోయారు. బ్యాగు తీసుకుని తన సీట్లోకి వెళ్ళింది మాలిని. గుమస్తా రంగనాథు ఇంట్లో ఏదో పనుండి 4 గంటలకై వెళ్లిపోవాలని పర్మిషన్ అడిగాడట. గడియారం సరిగ్గా 4 కొడుతున్నప్పుడే ఛాంబర్లోంచి శేఖర్ బయటకొచ్చి రంగనాథ్ని పంపేసి ఆ సీట్లో తను కూర్చుని అతని పని కూడా చేయడం మొదలుపెట్టాడు. ఒక ఆఫీసరు గుమస్తా సీట్లో కూర్చుని అతని పని చేయడం అద్భుత విషయంగా తోచింది మాలినికి. ఆ సాయంకాలం పాత సెక్షన్ వాళ్లంతా ఒక్కొక్కరే మాలిని ఇంటికొచ్చారు. అంతా ఒకటే మాట, ఆఫీసు కళైపోయింది, మళ్లీ మా సెక్షన్కి వచ్చేయండి, రోజు కనీసం లంచ్ రూంలోనైనా దర్శనం ఇవ్వండి అని. దేవురద చెప్పనలవి కాదు. సరళను లంచ్ రూంకి రమ్మన్నాడట దేవ్. ఆమె రానందట. రాకపోతే పోయారు, మీ వాటా టిఫిన్ పడేయండి అన్నాడట చనువుగా. ఆడుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం అందట మొహమాటమైనా లేకుండా. ఆమెతో ఇక మాట్లాడనని ఒట్టు పెట్టుకున్నాడట దేవ్. నేను కూడా మీ సెక్షన్కే బదిలీ చేయించుకుంటాను. నిన్నటి వరకు మీ మిషన్ టిక్కుటిక్కుమంటే నా గుండె దడక్ దడక్మనేది, ఇప్పుడు పటక్ పటక్మంటోంది. లంచ్ రూం బావురుమంటోంది అని బావురుమన్నాడు. మాలిని నవ్వలేదు. కాఫీ చేయడానికి వంటగదిలోకి కూడా వెళ్ళను లేదు. ఇక ఉండబట్లేక ఇంత అనర్గళంగా బావురుమంటున్నా కాఫీ అయినా పోయిరేం అని అడిగాడు దేవ్. జీతం పోయి నేనేడుస్తుంటే కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? మెదడు సద్వినియోగం చేసుకుంటే అందమైన ఆడదానికి అంతా డబ్బే, హహా
గొప్ప జోక్ చెప్పినట్లు గొల్లు నవ్వాడు. అయినా మాలిని నవ్వలేదు, కదల్లేదు. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. ఈ మహానుభావుడింకా కదలడేం అని విసుక్కుంటోంది మాలిని. సరిగ్గా అప్పుడే రాజేష్ వచ్చాడు. ఇద్దరినీ మాట్లాడుకుంటూ ఉండమని తను వంటగదిలోకి వెళ్ళింది మాలిని. ఇద్దరూ ఒకరివైపు ఒకరు అసహనంగా చూసుకున్నారు. పెళ్ళయి పెళ్లం బిడ్డలోని ఈ వెధవకి ఈ తాపత్రయం ఎందుకో అనుకున్నాడు దేవ్. తేరగా దొరికితే ఎక్కడికైనా సిద్ధం ఈ రాస్కెల్ అనుకున్నాడు రాజేష్. ఇద్దరికీ మాటలు రావడం లేదు. మిడుతూ మిడుతూ చూస్తూ కూర్చున్నారు. చివరికి రాజేష్ అన్నాడు, మాలిని గారు వండుకుంటున్నారు కాబోలు, ఇక మనం లేద్దామా? దేవును ఎక్కడో ఎలాగో వదులుచుకుని తను ఒక్కడే మళ్లీ మాలిని వద్దకు రావాలని రాజేష్ ఉద్దేశం. అయిష్టంగా లేచాడు దేవ్. వాళ్లు వెళ్లగానే తలుపులు మూసి సరస్వతితో కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేసింది మాలిని. సరస్వతి వెళ్లిపోగానే భోజనం చేసి వాలు కుర్చీలో వాలిపోయి రాజశ్రీ రాసిన ఉత్తరం మళ్లీ చదవడం ప్రారంభించింది. ఒసే మధు, బడుద్దాయ్, బుద్ధిలేదా నీకు? నువ్వెందుకు ఇల్లు వదిలి పారిపోయావు? మేమంతే అంత ఆందోళన చెందామో నీకు తెలుసా? నువ్వు విశాఖలో ఉన్నట్లు తెలిసి ఎంత ఆనందించానో తెలుసా? నిన్ను కలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా దొరకలేదు నువ్వు. నన్ను కలుసుకోవాలని నీకు అనిపించలేదు కదూ? సరేలే, నిన్ను కలుసుకోకుండానే ఇక్కడికి వచ్చేసినందుకు ఎంత బాధగా ఉందో. మన ఫ్రెండ్ విశాఖ వెళుతూ నన్ను రమ్మని బలవంతం పెడితే వచ్చాను. పూనంతో పరిచయం అయింది. ఆమె చెప్పింది నీ సంగతి. వెంటనే మీ ఇంటికి వద్దామనుకున్నాను కానీ గోపాలపట్నం నుండి మా బావొచ్చి లాక్కుపోయాడు. నేను విశాఖ రావడానికి మరో కారణం ఉందిలే. ఇంట్లో పెళ్లిపోరు ఎక్కువైంది. బావను చూసుకోవడానికి, నచ్చితే చేసుకోవడానికి బయలుదేరాను. అది అసలు కారణం. నేను విశాఖ వచ్చింది లగాయిత్తు బావా నేను ఒకటే తిరుగుడు. నిన్ను కలుసుకోవడానికి తీరిక చేసుకుని పూనంతో ఒక ఆదివారం ఇంటికొచ్చాను. మహారాణి వారి దర్శనమైతేనా? మర్నాడు ఆఫీసుకు ఫోన్ చేస్తే ఆ పూట సెలవు పెట్టావన్నారు. ఇంట్లో ఉంటావు కదా అని వస్తే మళ్లీ తాళంకప్ప స్వాగతం చెప్పింది. ఏంటే నల్లపూసవైపోయావు? సరే, ఇక్కడికొచ్చేశాను. బావా నాకు నచ్చాడు. బహుశా వచ్చే వేసవిలోనే పెళ్లి. నువ్వు పారిపోయాక నీకోసం ఆనంద్ పిచ్చిపట్టినట్లు వారం రోజులు తిరిగాడు. తెగించి ఒకరోజు మీ నాన్నగారిని కలుసుకున్నాడట. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పి నిన్ను ఇంట్లోంచి తగలేసినట్లు ఆనంద్ మీ ఇంటి ఛాయల్లో మళ్ళా కనిపిస్తే అరెస్టు చేస్తానని మీ నాన్న విలన్లా గర్జించారట. అంతే, ఆ అబ్బాయి గారు జావకారిపోయారు. నీకు సుందరి జ్ఞాపకం ఉందనుకుంటాను. పేరులోనే తప్ప మనిషిలోనూ మనసులోనూ ఏ కొసానా సౌందర్యం లేని మనిషి అని ఆనంద్ గేల్ చేసేవాడు. ఇప్పుడు అదే నోటితో అదే ఆనంద్ ఆమె సహజ సౌందర్యాన్ని గానం చేస్తూ ఆమెను ఆరాధ్య దైవంలా పూజిస్తున్నాడు. ఆమెకున్న ఒకే ఒక అర్హత డబ్బు అని నీకు తెలుసు. మరి ఆనంద్ ఆమె వెనక పడ్డాడంటే అర్థం ఏంటి? దీనిలో నీ దోషం కూడా ఉందిలే. కనీసం ఆనందకైనా పత్తా చెప్పకుండా ఎగిరిపోయావు. దాంతో అతగాడు నీ మీద ఆశ వదులుకుని సుందరవైపు ప్రేమదారి మళ్లించాడు. నిన్ననే అతన్ని కలుసుకుని నీ గురించి చెప్పాను. కాని అతడు ఎగిరి గంతే లేదు, ఆనందించలేదు. పైగా సుత్తిలా ముఖం పెట్టాడు. త్వరలోనే సుందరి ఆనందుల వివాహం జరగచ్చు. నీకింకా ఆశ ఏదైనా మిగిలుంటే వెంటనే వచ్చేసి చివరి ప్రయత్నం చేయి. కాని ఆస్తిపాస్తుల్లేని ఉద్యోగం చేసుకునే అమ్మాయి అతనికి గిట్టుబాటు కాదని నా నమ్మకం. ప్రేమ దోమ అని నువ్వు ఎగబడ్డావు కాని అతని పట్ల నాకెప్పుడూ సదాభిప్రాయం లేదు. నేను మొదటి నుండి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. అలాంటి స్వార్థపరుడు కోసం తల్లిదండ్రులతో పోట్లాడి ఇల్లు వదిలి పారిపోయావు. నీది త్యాగం అనాలో మూర్ఖత్వం అనాలో నాకు తెలియడం లేదు. నిన్ననే మీ ఇంటికి వెళ్లాను. నీ జాడ చెప్పాను. మీ అమ్మగారు బెంగ పెట్టుకున్నారు. వెంటనే నిన్ను కలుసుకోవాలని బయలుదేరారు. కాని మీ నాన్న తీవ్రంగా మందలించారు. నువ్వు తిరిగొచ్చేస్తే క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనంద్ ఎలానూ చేయి జారిపోయినట్లే. కనుక అర్థం పర్థం లేని పట్టుదలకు పోక దర్జాగా నీ ఇంటికి నువ్వు వచ్చే. నీ రాక కోసం ఎదురుచూస్తూ నీ రాజీ. ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివినా ఆనంద్ చేయి జారిపోయినందుకు కలగవలసినంత విచారం కలగలేదామెకు. అతడు లేనిదే ఒక్క క్షణమైనా బ్రతకలేను అనుకున్న మాలినికి ఆశ్చర్యమే మిగిలింది. నాన్నగారు హెచ్చరించినట్లు తమది నిజమైన ప్రేమ కాదా? ఉత్తి వ్యామోహమేనా? ఆ వ్యామోహాన్నే ప్రేమగా భ్రమపడిందా తనింతకాలం? నాన్నగారు రాజీ కూడా ఆనంద నిజస్వరూపాన్ని ముందుగానే గ్రహించగలిగారు. మరి తనెందుకు పొరబడింది? కళ్ళు మూసుకుపోయాయా? మనసుకు మైకం ఆవరించిందా? ఏమైనా తను అదృష్టవంతురాలు. నాన్నగారి హెచ్చరిక తను ఇల్లు విడిచి రావడం వల్ల మంచే జరిగింది. తన పంతమే నెగ్గి చంచల మనస్కుడైన ఆనంద్తో తన వివాహమే జరిగితే తన జీవితం ఎలా ఉండేదో ఆలోచిస్తున్న కొద్దీ ఆనంద్ తన జీవితం నుండి వైదొలగడం ఆమెకు ఆనందమే కలిగింది. హఠాత్తుగా ఆమె ఆలోచనలు రాజేష్ మీదకు మళ్లాయి. ఆమె హృదయం సానుభూతితో నిండిపోయింది. వాలు కుర్చీలో నుండి లేచి మంచం మీద పడుకుంది. ఎప్పుడు నిద్రపట్టిందో ఏమో హఠాత్తుగా మెలకు వచ్చింది. ఎవరో తలుపు తట్టిన శబ్దం.
అంత రాత్రివేళ ఎవరొస్తారని ఊరుకుంది కాని మళ్లీ చప్పుడు. లేచి నెమ్మదిగా తలుపు కొద్దిగా తెరిచింది రాజేష్. ఆమె మనసు రెపరెపలాడింది. కొద్దిగా సంశయించిన తలుపు పూర్తిగా తెరిచి లోనికి రమ్మంది. వచ్చి మౌనంగా కూర్చున్నాడు. చాలాసేపటి వరకు మాట్లాడలేదు. ప్రపంచంలోని బాధలన్నీ గూడు కట్టుకున్నట్టుంది అతని ముఖం. ఆ ముఖం చూస్తే ఆమె హృదయం తరుక్కుపోయింది. ఏ క్షణంలోనైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి అతని కళ్ళు. ఏం జరిగిందండి? ఆందోళనగా అడిగింది మాలిని. మధు, నేను గూడులేని పక్షిని అన్నాడు, 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని, బాధతో గింగురుమంటున్న స్వరంతో. చలిగాలి రివ్వున దూసుకొచ్చింది. రాజేష్ గజగజ వణికిపోయాడు. మాలిని కూడా చలిగానిపించి తలుపులు మూసొచ్చింది. ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి అంటూ పక్క కుర్చీలో కూర్చుంది. ఏం చెప్పమంటావు మధు? పొట్ట చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ముఖం దాచుకుని కాసేపు నిశ్శబ్దంగా రోధించాడు రాజేష్. అతని తలను హృదయానికి హత్తుకుని ఓదార్చాలన్న బలమైన కోరిక ఉవ్వెత్తుగా లేచింది ఆమె హృదిలో. కాని బలవంతంగా అణుచుకుంది. నా ఇల్లొక నరకం మధు. ఈ రాత్రి నా గుడిలో మరో పక్షి. నా గుడిలో నాకే స్థానం లేది రాత్రి. బోవురుమని ఏడవబోయి తమాయించుకున్నాడు రాజేష్. కాని అతని కళ్ళు కాలవలయ్యాయి. ఇక నిభాయించుకోలేకపోయింది మాలిని. నుంచుని చెంగుతో అతని కళ్ళు తుడిచింది. అనునయంగా వీపు నిమిరింది. అతనిని అక్కున చేర్చి లాలించి ఓదార్చి ఆ విదిత హృదయానికి కాస్త మనశ్శాంతిని ప్రసాదించాలన్న బలమైన కోరిక ఆమెను సుడిగాలిలా కదిలించి వేసింది. కాని సరిగ్గా అప్పుడే, మధు, వెలుగును భరించలేను. నాకు చీకటే శరణ్యం. లైట్ ఆర్పే ప్లీజ్ అన్నాడు కుమిలిపోతూ. ఆమె లైట్ ఆర్పొచ్చి అతని పక్కనే నిలిచి వీపు మీద చేయి వేసింది. ఇప్పుడు అక్కడ మా ఇంట్లో ఆ కరంగాడు, ఛీ, ఏం చేయలేని దౌర్భాగ్యుణ్ణి, చేతగాని పిరికివాణ్ణి. ఆవేశంగా తలబాదుకున్నాడు. జుట్టు పీక్కున్నాడు. ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాడు భయంగా ఏది దొరికితే దాన్ని పట్టుకునేటట్టు ఆర్తిగా, ఆశగా, ఆవేశంగా ఆమె చేతిని తన చేతుల్లోకి లాక్కుని గుండెలకు బలంగా హత్తుకున్నాడు రాజేష్. ఆమె హృదయం కరిగిపోయింది మళ్లీ. ఇక ఎంతమాత్రమూ ఉదాసీనంగా ఉండలేకపోతోంది. ఆమె మదిలో ఒక నిర్ణయం రూపుదాల్చుకుంటోంది. ఎంత త్యాగానికైనా సిద్ధపడి ఆ విదిత హృదయానికి శాంతిని ప్రసాదించాలి. టక్ టక్ టక్. తలుపు మీద ఎవరో రోళ్లకర్రలాంటి దాంతో కొడుతున్న శబ్దం. ఆ శబ్దం ఆగింది గాని తలుపు తెరవండి అని ఎవరో గద్దించినట్టు వినిపించింది. విసుక్కుంటూ లైట్ వెలిగించి తలుపు తెరిచింది మాలిని. పొన్నకాలాంటి బట్టతల మీద దీపకాంతి పడి మెరుస్తూ ఉండగా ఒక నడివయస్కుడు లోనికొచ్చాడు. హలో రాజేశ్వరరావు, నేను నీకు గుర్తున్నాననుకుంటా హేళనగా నవ్వుతూ అన్నాడాయన. అతనిని చూస్తూనే గాబరాగా లేచి నిల్చున్నాడు రాజేష్. అతని ముఖంలో ఆవేదన మాయమైంది. ఆ స్థానాన్ని ఇప్పుడు భయం ఆక్రమించింది. ఎవరండి మీరు? చిరాగ్గా అడిగింది మాలిని. కనుబొమ్మలు ఎగరేసి చేతిలోని బెత్తాన్ని వేళ్లమీద విలాసంగా తిప్పుతూ, అతనికి తెలిసిన వాణ్ణి అన్నాడు నిర్లక్ష్యంగా. ఒళ్ళు మండింది ఆమెకు. తెలిసిన వాడైతే మాత్రం అర్ధరాత్రి డిస్టర్బ్ చేయడమేమిటి అంది. అర్ధరాత్రి కాబట్టే నేను రావాల్సొచ్చింది అన్నాడు హేళనగా. మాలిని రాజేష్ వైపు చూసింది. ఇంత జరుగుతున్నా రాజేష్ మౌనం వహించడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన వైపు దృష్టి మరల్చి, ఏం నీ ఉద్దేశం అంది తీవ్రంగా. వెంటనే సమాధానం చెప్పకుండా నెమ్మదిగా వెళ్లి తలుపులు మూసి తాపీగా, ఉద్దేశం అంటూ ఏమీ లేదమ్మాయి. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న అందమైన అమ్మాయి గదిలో పెళ్లైన పొడిచివాడు తలుపులు మూసి లైట్ ఆర్పిచేస్తున్న పనేమిటా అని ఆలోచిస్తున్నాను అని నవ్వుతూ అన్నాడాయన, బెత్తం తమాషాగా ఆడిస్తూ. ఆమె కోపం పెళ్లిబుకింది. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. రాజేష్ బాబు, చూస్తూ ఊరుకున్నావేం? వాణ్ణి తగలేయండి అంది అసహనంగా. నేను కాదు వెళ్లవలసింది, మిస్టర్ రాజేశ్వరరావు. ప్లీజ్ గెట్అవుట్ ఆజ్ఞాపిస్తున్నట్టుగా బెత్తమూపి అన్నాడాయన. రాజేష్ కదల్లేదు, మెదల్లేదు, అసలు కిమ్మనలేదు. మాలిని రెచ్చిపోయింది. ఏంటి నీ దౌర్జన్యం? నువ్వెవరతన్ని పొమ్మడానికి? ఇది స్వతంత్ర భారతదేశం హేళనగా నవ్వాడాయన. నువ్వు స్వతంత్రం గురించి ఉపన్యసిస్తే నేను చట్టము, బాధ్యత గురించి మాట్లాడాలి అని గొంతు సవరించుకుని, సోదరా, సోదరిమణి, మన దేశంలో వ్యభిచారాన్ని నేరంగా పరిగణించే చట్టం ఉంది. భార్యాభర్తలు కాని యువకుడు, యువతి తలుపులు బిగించి లైట్లార్పి కబుర్లు చెప్పుకుంటున్నా అనుమానించి అరెస్టు చేయడానికి అవకాశం ఉంది అని బెత్తంతో అరచేతిని విలాసంగా పట్టుకుంటూ అన్నాడాయన. గుండె జల్లుమనగా వణికిపోతూ, మీరు పోలీసా అంది మాలిని. రాజేశ్వరరావుకి తెలిసిన వాణ్ణి. మళ్లీ అదే నవ్వు. కాస్త ధైర్యం చిక్కబట్టుకుని, మీరు పొరబడుతున్నారు సార్. మేము నీతిబాహ్యమైన పనేది చేయడం లేదు, చేయాలనుకోవడమూ లేదు.
ఆయన ఈ క్షణంలో ఇక్కడున్నారంటే దానికి కారణం ఇదే సమయంలో ఆయన స్వగృహంలో నీతిబాహ్యులు ఉండడమే. అక్కడ వ్యభిచారం జరుగుతోంది, ఇక్కడ కాదు. నిరోధించదలుచుకుంటే తక్షణం మీరు అక్కడికి వెళ్ళండి. అయినా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీకు అధికారం ఏది, ఆధారం ఏమిటి? కాస్త ఆవేశంగానే అంది మాలిని. తాపీగా కుర్చీలో కూర్చుని చుట్ట తీసి దాని నాణ్యతను పరిశీలిస్తూ, నువ్వు సినిమాలు బాగా చూస్తావనుకుంటా, డైలాగ్స్ వదిలిస్తున్నావు. సినిమాల్లో చూపేటట్టు పోలీసులు అల్లాటప్పాలు కారు. ఆధారాలు లేకుండా నేను రాలేదు. కొండల్లో, కోనల్లో, దారల్లో, ఆశ్రమాల్లో మీ విహారాలన్నీ నాకు తెలుసు. మీ ఇంటికి వేళాపాళా లేకుండా మగవాళ్లు వస్తూ పోతూ ఉండడం వల్ల తన ప్రశాంతతకు భంగం వాటిల్తోందని మీ ఇరుగు పొరుగు వారు రిపోర్ట్ చేశారు. ఇప్పుడు చెప్పు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని చుట్ట వెలిగించుకున్నాడు. గుండె నిండా ఒక దమ్ము గుప్పున పొగలాగి, మీదేం తప్పులేదు, ఒంటరితనం, పైగా వెదవచలి నవ్వాడు వంకరగా. భయంకరమైన పీడకలకంటున్నట్టుగా ఉంది మాలిని. తనకున్నపాటి ధైర్యమైనా లేకుండా మగధీరుడింకా ఉణికిపోతున్నాడు. ఇంకా బ్రతిమాలడం ఒకటే సరైన పద్ధతి అనుకుంది మాలిని. సార్, నిజం చెప్తున్నా, మేము ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి సార్ అంది దీనంగా. ఆయన నిశితంగా ఆమె ముఖాన్ని పరిశీలించాడు. నీ మాటలు నమ్ముతున్నానమ్మాయి, కానీ రాజేశ్వరరావు, నువ్వు నా చేతిలోంచి ఒకసారి జారిపోయావు. ఈసారి ఈ అమ్మాయి ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఇంకొకసారి వెధవేషాలేస్తే నా కంటపడ్డావనుకో, ఇక నిన్ను వదిలేదు. జాగ్రత్త, బయటికి నడు అన్నాడు తీవ్రంగా. తల ఉంచుకుని రాజేష్ వెళ్ళాక చుట్టపీకను బయటపడేసి, చూడుమాల్ని, ఆశ్చర్యపడకు. నీ పేరే కాదు, నీ సర్వ విషయాలు నాకు తెలుసు. గౌరవనీయమైన కుటుంబంలో పుట్టావు, పెళ్లి కాని పిల్లవు. పోలీసు రికార్డుల్లోనికి ఎక్కడం మంచిది కాదు. అతనికి అనవసరమైన చనువిచ్చి కష్టాలు కొని తెచ్చుకోకు. నేను రాకపోతే దుర్మార్గుడు నీ శీలాన్ని హరించేవాడు. ఆ అమ్మాయిల జీవితాలతో ఆటలాడడం అతనికి కొత్త కాదు. 2 ఏళ్ల క్రితం మీ ఆఫీసులోనే పనిచేసే అమ్మాయిని మోసం చేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. త్యాగం చేస్తున్నాననుకుందేమో. ఆమె తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని ఉత్తరం రాసి పెట్టింది. అతగాడు శిక్ష తప్పించుకున్నాడు. అయినా మహానుభావుడికి పశ్చాత్తాపం కలగలేదు. కొత్త వేటలు ప్రారంభించాడు. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో అమ్మాయి. ఎంత అపూర్వ పుష్పమైనా మురికి కాలంలో పడితే ఎవరూ దాన్ని బయటకు తీయరు. తీసినా దానికి పూర్వపు గౌరవం దక్కదు. సిగలో ధరించరు, కాని కాళ్ళ కింద తొక్కుతారు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు చకచక. మాలిని తల తిరిగిపోయింది. రాజేష్ గురించి ఆయన చెప్పిందంతా నిజమేనా? రాజేష్ అంతటి నీచుడా? ఆనంద విషయంలో పొరపడిన తను రాజేష్ విషయంలోనూ పొరపడిందా? తన శీలం దోచుకోవడానికే రాజేష్ ఈ నాటకమాడా? పోలీసైన రాకపోతే నిజంగా తాను పతనమయ్యేదా? అన్నీ ప్రశ్నలే కందిరేగల్లా మెదడుని పొడుస్తున్నాయి. తలుపు మూసి లైటార్పి మంచం మీద వాలిపోయింది. కాని ఆమెకు నిద్ర దూరమైంది. ఆలోచనలు 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 తెగవో, నిద్ర పట్టదు. చిచ్చి, వెదవ బ్రతుకు. ఉద్యోగం మాని సింటిపోతే బాగుండు అని 100 సార్లైనా అనుకుంది. తెల్లవారుతూ ఉండగా కలత నిద్ర పట్టింది. అన్నీ పీడకలలే. రాజేషు తను జైల్లో ఉన్నారట. అద్దె కొంపకన్నా జైలేనయం, ఇక్కడే కాపురం పెట్టేద్దాం అని నవ్వుతున్నాడు మహానుభావుడు. ఉలిక్కిపడి లేచింది మాలిని. వేకువజామునొచ్చిన కల నిజమవుతుందేమో. మాలిని ఆఫీస్కొచ్చేసరికి గుంపులు గుంపులుగా అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఆమెను చూడగానే నవ్వుకుంటున్నారు. ప్రసంగం మార్చేస్తున్నారు. కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తే మరికొందరు ముఖం మీదే హేళనగా నవ్వుతున్నారు. దేవ్ హడావిడిగా ఆ గుంపుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మాలిని కనిపించగానే హాయ్ మాలాజీ అని పలకరించాడు. ముఖం చిట్లించి తన సెక్షన్లోకి వెళ్లిపోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు. ఆ సెక్షన్లో చాలామంది అప్పటికే తమ పనిలో మునిగిపోయారు. సీట్లో కూర్చుని కాసేపు స్థిమితపడ్డానికి ప్రయత్నించింది మాలిని. కాని ఆమెకు సాధ్యం కాలేదు. రాత్రి సంఘటన ఆఫీస్ వరకు పాకిందన్నమాట. అసలే నిద్రలేని వల్ల మనసు చికాగ్గా ఉంది. దానికి తోడు ఆఫీసు వాతావరణం ఇలా ఉంది. సెలవు పెట్టి ఇంటికి పోవాలనిపించింది. కాని తన పరిస్థితి మరింత లోకు అవుతుందని మానేసింది. ఈ ప్రజలకు భయపడి పారిపోయేవాడి పట్ల సానుభూతి ఉండదు సరికదా, అతడే నేరస్తుడు అని నమ్మేస్తారు. ఛీ, వెదవ జీవితం అని 101సారి అనుకుని శేఖర్ ఛాంబర్కి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టింది. అతడొకసారి తలెత్తి చూసి చిరునవ్వు చిందించి మళ్లీ ఫైళ్లలో మునిగిపోయాడు. రాత్రి తప్పు చేసింది శేఖర్, కాని ప్రజల దృష్టిలో అతడు పెద్ద మనిషి. ఏ తప్పు చేయని తను దోషి అనుకుని విసురుగా వచ్చి తన సీట్లో కూలబడింది. టైపు చేసుకుంటూ ఉంటే క్రమంగా మనసు చల్లబడి ముఖం ప్రసన్నమైంది. హాయ్ మాలిని గారు, ఏంటి టకటకలాడించేస్తున్నారు? లోనికి దూసుకొచ్చాడు దేవ్. ఎకాయికి ఆమె వద్దకు వెళ్లి టేబుల్ మీద కూర్చున్నాడు.
నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్న అందరూ అంతరాయం కలిగినందుకు చిరాగ్గా చూసి మళ్లీ పనిలో మునిగిపోయారు. మాలిని కూడా విసుక్కుంది. అదేమీ గ్రహించినట్టు లేడు దేవ్. బోరు కొట్టి చచ్చిపోతున్నాం, మళ్లీ మా సెక్షన్కి వచ్చేయండి. హహా, టిఫిన్ ఏం తెచ్చుకున్నారు? అడిగాడు హుషారుగా. బాబూ, అయ్యగారు పిలుస్తున్నారు. అమ్మా, మిమ్మల్ని కూడా ప్యూనొచ్చి చెప్పాడు. వాళ్ళు ఛాంబర్లోకి వెళ్లారు. సెక్షన్లో గట్టిగా మాట్లాడితే మిగిలిన వారికి డిస్టర్బెన్స్ కదా. నేను బయటకు పోతాను గాని దయచేసి మీరిద్దరూ ఈ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకోండి తీరిగ్గా అంటూ ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా విసురుగా బయటకు వెళ్లిపోయాడు శేఖర్. ఆ మాటల్లో పదును వాడి వేడి దేవ్ హృదయాన్ని సోకలేదు. కాని మాలిని ముఖం కందగడ్డయింది. మీ మొగుడు మంచివాళ్లానే ఉన్నాడు, మనకెంచక్కా గదిచ్చాడు. హహా. దేవింకా ఏదో చెప్పబోతున్నాడు. ఒక్కసారిగా రెచ్చిపోయింది మాలిని. నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? పో బయటికి. పుల్లా గుర్రుమంది మాలిని. మానుపరడిపోయాడు దేవ్. కదల్లేదు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, ఆఫీసులో అసలు నాతో మాట్లాడుకు పో అని గర్జించి చరచరా తన సీటు వద్దకొచ్చేసింది. ఆ సాయంకాలం మాలిని ఇంటికొచ్చాడు దేవ్. వస్తూనే ఆఫీసంతా అటులా ఉడికిపోతుంది అన్నాడు. ఏం? అహా, తెలియనట్టు అడుగుతారేం? అదే రాత్రి పోలీసులు. హహా, మీకు పరమానందంగా ఉందన్నమాట కటువుగా అంది మాలిని. హహా, అది కాదు, మీ బాధలో పాలు పంచుకుందామని. పాలు కాదు, కాఫీ పంచుకుందామని. ఆహా, మీరు భలేగా మాట్లాడతారండి. అందుకే మీరంటే నాకు పరమిష్టం. మీరు కోపడినా తిట్టినా కొట్టినా సరే నేనేమీ అనుకోను. హహా, మీరంటే అంత ఇష్టం. లోకులు కాకులే కదండి, తోకలేని మేకలు కూడా. ఎవరేం చెబితే దాన్ని నమ్మేస్తారు. పెళ్లికాని అమ్మాయి నిజంగా తప్పు చేసినా దాన్ని ప్రచారం చేయకూడదన్న జ్ఞానం కూడా లేదండి లోకులకి. ఆ ప్రచారం అలా అలా సాగి సాగి లోకం కూడే కూస్తే పాపం ఆ అమ్మాయి గతి ఏంటి? నుయ్యో గొయ్యో. మన పవిత్ర భారతదేశంలో గోతుల సంఖ్య ఎక్కువేనండి. మీకా పరిస్థితి రానివ్వను. హహా, నేనున్నా మీ పక్కనే. మీకోసం ఎంతటి త్యాగాన్నైనా చేస్తా. ముందు కాస్త టీ ఇవ్వండి. దేవంటే వాళ్ళ మాలిన జాలి మాలినికి. ఎంత చెడ్డా, అతడు ఒక పెద్ద మనిషే కదా. అతనిని ఆఫీసులో అమానుషంగా కోప్పడింది తను. దేవ్ కాబట్టి తిట్టినా కొట్టినా సరే అంటూ మళ్లీ వచ్చాడు. అతని అమాయకత్వం చూసి కరిగిపోయిందామె. వెంటనే టీ చేసిచ్చింది. హహా, బ్రహ్మాండం. కొన్ని యుగాలైంది మీ టీ తాగి. సరళ ఉత్తి పిసినుగొట్టు. నిజం నమ్మండి, మీకోసం నేను ఎంతటి త్యాగాన్నైనా చేస్తా. ఆహా, ఆ రాజేష్ను మాత్రం రానివ్వకండి. వాడొస్తే మళ్లీ పోలీసులు గొడవలు. అదీకాక వాడే మీ జీతం కొట్టేశాడు, నేను కళ్ళారా చూశాను అంటూ ఉండగానే రాజేష్ వచ్చాడు. వీడికింకా బుద్ధి రాలేదు అనుకుని గబగబా టీ తాగి వెళ్లిపోయాడు దేవ్. సారీ మాలిని, నా మూలంగా నువ్వు సమస్యల్లో చిక్కుకుంటున్నావు. రాత్రి దేవుగాన్ని వదులుచుకుని మీ ఇంటికొచ్చాను. వాడు వెళ్ళినట్టే వెళ్లి మళ్లీ నా వెనక ఇక్కడికొచ్చి జరిగిన రభసంతా చూసుంటాడు. ఆఫీసులో టామ్ వేస్తున్నాడు. వాడితో మాట్లాడుకు, వాడినింటికి రానివ్వకు. నీ జీతం కొట్టేసిన ఘనుడు వాడే, నా కళ్ళారా చూశాను. పైగా నిన్నే వాడొక ట్రాన్సిస్టర్ రేడియో కొన్నాడు నీ డబ్బుతోనే. సుందోపసుందులు కథ జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది మాలిని. ఆ వెంకట్రామయ్య, అదే నిన్న రాత్రొచ్చిన ఇన్స్పెక్టర్, నా గురించి నీకు చాలా విషయాలు చెప్పే ఉంటాడు. నా నిర్దోషత్వం నిరూపించుకోవడానికి కాదు గాని నా గురించి నువ్వు ఒక అభిప్రాయానికి వచ్చేలోగా నేను చెప్పేది కూడా వినడం న్యాయం. అందుకే నేనిప్పుడొచ్చాను. వెంకట్రామయ్య నా మీద పగబట్టున్నాడు. వాడి కొడుకు రంగనాథ్కి ఆ కరంగాడు ఉద్యోగం ఇప్పించాడు. అందుకని వాడు చెప్పినట్టల్లా ఆ ఇన్స్పెక్టర్ ఆడుతూ ఉంటాడు. నా మీద అబద్ధపు కేసు బనాయించి నన్ను అవమానించారొకసారి. ఆ అమ్మాయి నేను మంచి మిత్రులం. కుటుంబ కలహాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ కేసు నా మీద బనాయించారు. పోలీసు కత్తికి రెండు వైపులా పదునే. నిర్దోషుల్ని శిక్షించగలరు, దోషుల్ని వదిలేనుగలరు. వాళ్లతో విరోధం మంచిది కాదని ఎదిరించలేదు. దైవం మీదనే భారం వేశానప్పుడు ఆ దైవమే నన్ను రక్షించాడు. ఇప్పుడు హైదరాబాదు స్కూటర్ ఫ్యాక్టరీకి జీఎం కావాలిగా. ఆ పదవి కోసం కరంగాడు వెంకట్రామయ్యను ఉపయోగించుకుంటున్నాడు. ఏదో విధంగా నన్ను అలరిపెట్టి కైలాష్ చంద్కు నా మీద చెడు అభిప్రాయం కలిగిస్తే వాడికి ప్రమోషన్ దక్కుతుంది. అది వాడెత్తు. అంతేకాక వాడికి నీ మీద సదభిప్రాయం లేదు. అతని మాట కాదని నిన్ను కైలాష్ నియమించాడు. ఈ విధంగా నిన్ను కూడా అల్లరిపెట్టి కైలాష్ చేసింది తప్పని నిరూపించడానికి ఇదొక ఎత్తుగడ. నా సంగతి అలా ఉంచి ఈ రగడ వల్ల నీ భవిష్యత్తు నాశనం చేయడానికి కూడా వెనకాడడం లేదా రాక్షసుడు? నా శత్రువు నాతో తలపడాలి గాని మధ్య నిన్ను రొంపులోకి లాగడం దీనికి? ఏదో ఆలోచిస్తున్న వాళ్ల కళ్ళు మూసుకుని కాసేపు ఊరుకున్నాడు రాజేష్. తర్వాత కళ్ళు తెరిచి బాధగా, ఇదే మన ఆఖరి సమావేశం, ఇక మనం కలుసుకోవద్దు అన్నాడు. అతని కళ్లల్లో సన్నటి కన్నీటి పొర క్రమంగా దట్టమై 2 కన్నీటి కణాలు జారిపడ్డాయి. సరే అంది మాలిని విచారంగా. ఎవరో ఏదో అంటారని భయపడి మన స్నేహాన్ని త్యాగం చేయడమెందుకు? నేను కన్నతండ్రిని లక్ష్యపెట్టలేదు. వీళ్ళొక లెక్క
మనం పూర్వంలా కలుసుకుంటూనే ఉందాం. ఆ విధంగా మాలిని సమాధానం చెబుతుందని ఊహించాడు రాజేష్. ఆమె పొడి సమాధానం తీవ్రమైన ఆశాభంగం కలిగించింది. ఆమె ఇంకా ఏమైనా చెబుతుందేమోనని కాసేపు ఎదురుచూశాడు. కాని ఆమె మౌనం వహించింది. వెళ్లలేక చివరకు వెళ్లిపోయాడు రాజేష్. ఆదివారం ఉదయం. మామూలుగా అయితే ఆదివారాలు రాజేష్తో ఏదో ప్రోగ్రాం ఉండేది. ఈ మధ్య అతడు మాలిని ఇంటికి రావడం లేదు. ఈ రోజొస్తాడన్న నమ్మకమూ లేదు. సరస్వతితో ఎక్కడికైనా వెళదామంటే ఆదివారాలు ఆమెకసలు తీరికే ఉండదు. ఇళ్లకు వెళ్లి కుట్లు నేర్పే పని ఆమెకు సెలవు రోజుల్లోనే ఎక్కువ. మరిప్పుడు ఏం చెయ్యాలి? నిన్న స్కూలుకు వెళుతూ మధు ఇచ్చిన చీటీ జ్ఞాపకం వచ్చింది ఆమెకు. ఒంట్లో కాస్త నలతగా ఉండడం వల్ల స్వయంగా వచ్చి ఆహ్వానించలేకపోతున్నందుకు మన్నింపు కోరుతూ ఆదివారం ఉదయమే తమింటికి తప్పక రావాల్సిందిగా వేడుకుంటూ శారద రాసిన చీటీ అది. వెళ్లాలా వద్దా అని సంశయంలో పడింది మాలిని. శారదను తలుచుకుంటే వెళ్లాలనిపిస్తోంది. శేఖర్ని తలుచుకుంటే వద్దనిపిస్తోంది. వెంకట్రామయ్య నేరారోపణ రాజేష్ సంజయ్షి విన్న తర్వాత శేఖర్ చెప్పేది కూడా వినాలి కదా. అదీకాక లతా శేఖర్ల అనుబంధం గురించి శారద నుండి కూపీలాగాలని ఎప్పటినుండో అనుకుంటోంది మాలిని. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఒక్కరోజునే అన్ని విషయాలు తెలుసుకోవడం కుదరకపోతే తరచుగా వాళ్ళింటికి వెళ్లి కొద్దిగా ఆరా తీయాలి అనిపించింది. వాళ్ళింటికి వెళ్లడానికే నిర్ణయించుకుంది. ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకుంది ఆనాడు. రాజేష్ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీరనే ఇప్పుడు కట్టుకుంది. బయలుదేరబోతుండగా రాజేష్ వచ్చాడు. ఎక్కడికో వెళుతున్నావు కాబోలు? అతని నోరు మాట్లాడింది కాని కళ్ళు ఆమె అందాలతో విందు చేసుకుంటున్నాయి. ఆమెను ఎగాదిగా చూసి మధు అన్నాడు మత్తుగా. భువనమోహనంగా మందహాసం చిందించిందామె. అతని పారవస్యం చూస్తుంటే గర్వంగా ఉందామెకు. మధు, ఇంత అందంగా ఎందుకున్నావు? తమకంగా అంటూ తనని తానే మరిచినవాళ్ల ఆమెకు అతి దగ్గరగా వచ్చాడు. మధు డియర్, మీ ఇంటికి రాకూడదనుకున్నా, కాని నీ ఆకర్షణ పగ్గం వేసి నన్ను లాక్కొచ్చేసింది పరవశంగా ఆరతిగా అన్నాడు. రాకుండా ఎక్కడికి పోతావు అన్నట్లు నవ్విందామె. అలా ఎక్కడికైనా పోదాం పదా అని భుజం మీద చేయి వేయబోయాడు. చటుక్కున తప్పుకుంది. సారీ రాజేష్ బాబు, నేనిప్పుడు శారద గారింటికి వెళుతున్నా. నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూశాడు. ఆ కరంగడింటికా అన్నాడు అనుమాన నివృత్తి కోసం. అతని ముఖంలో ఈర్ష ముచ్చటగా కనిపించింది ఆమెకు. కాదు, శారద గారింటికి అంది నవ్వుతూ. నువ్వేం దిగులు పడకో, అలా కుర్చీలో కూర్చో. నా పాకకళ నైపుణ్యం చూద్దుగాని ఆ పాటి వంట నాకు చేతకాదనుకున్నావా అంటూ వంట ప్రయత్నంలో పడ్డాడు రాజశేఖర్. పాపం రాక మాలిని మన ఇంటికొస్తుంటే ఎలాంటి భోజనం పెడతామో ఏమోనని శారద బాధ. శారదకు 4-5 రోజుల నుండి ఒళ్ళు నొప్పులు, జ్వరం. ప్రాణం మీదకొస్తేనే గాని మందులు తీసుకోదామే. పైగా శనివారం కదా అని నిన్న తలస్నానం చేసింది. అంతే, జ్వరము కుదుపు ఎక్కువయ్యాయి. అప్పుడు మందు తీసుకుందామే. రేపటికి తగ్గకపోతుందా అని ధైర్యంగా మాలినికి ఆహ్వానం పంపింది. కాని జ్వరం తగ్గకపోగా ఇప్పుడు మరింత ఎక్కువై కూర్చోడానికి కూడా బాధగా ఉందామెకు. పోనీ సరస్వతి సాయం తీసుకుందామంటే ఆమెకు ఆదివారం అసలు తీరుకుండదు. ఈ రోజు భోజనానికి రావద్దని మాలినికి కబురు పంపితే బాగుండదని శేఖర్ స్వయంగా వంట ప్రయత్నం మొదలుపెట్టాడు. అతనికి వంట అలవాటే. పెళ్లికాకముందు ఒంటరిగా ఉన్నప్పుడు వండుకునేవాడు. అయితే అది బ్రహ్మచారి కకృతి వంట. మరిప్పుడు అతిథొస్తోంది, స్పెషల్గా ఉండాలి. అతడు ఆఫీసర్ హోదాలో ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. మధు, అల్మరాలోని ప్లేట్లు తీసి కడుగు. ఎస్ డాడీ. మణి, నీ చిట్టి చేతులతో అన్నయ్య కడిగిన ప్లేట్లను గుడ్డతో తుడిచే తల్లి. వాటి మీద నీ చేయి పడితేనే గాని నా వంట రుచిగా ఉండదట. ఎస్ డాడీ. మీరేం చేయనక్కర్లేదు, ఆ పనులు నేనే చేసుకుంటానులేండి అని తల్లి వారిస్తున్నా వినకుండా వాళ్లు ప్లేటు తీసుకుని వెళ్లి కుళాయి వద్దకు వెళ్లారు. శారదా, నువ్వు ఊరికే బాధపడిపోకు. ఈ ఘనకార్యంలో వాళ్లను భాగం పంచుకొని ఈ విధంగానైనా వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవాంతరాలు కలిగితే కుంగిపోకుండా నిలబడ్డం అలవడుతుంది. ఓ బెండకాయలారా, మీ పని పట్టేదా? తరగబొడ్డుటకు తలలు వంచుకుని సిద్ధపడండి అంటూ చాకుతో వాటిని తరిగాడు. అవి బుద్ధిగా ఆఫీసర్ గారి ఆజ్ఞను పాటించాయి. కాని ఉల్లిపాయలు మాత్రం అతనికి ఎదురు తిరిగాయి, కన్నీళ్లు తెప్పించాయి. మదీయ ఆజ్ఞను ఉల్లంఘించదురా, మీకు శ్రీముఖం పంపి డిస్మిస్ చేసేదా హెచ్చరించాడు శేఖర్. పొంగొస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ, ఏంటండోయ్ వంటగదిని ఆఫీసుగా మార్చేస్తున్నారు అంటూ ప్రవేశించింది మాలిని. శారద లేవబోయింది. ఏదో చెప్పబోయింది. లేవకండి, మీరేం చెప్పకండి. పావుగంట నుండి నేను చూస్తూనే ఉన్నా, వింటూనే ఉన్నా. తలుపు గడియ పెట్టలేదు కదా, పిల్లిలా లోనికొచ్చేశాను. మీరు తప్పుకోండి సార్, నేను వండుతా. మా ఇంటికి ఆహ్వానించి మీకు డిన్నర్ ఇవ్వకపోయినా మీ ఇంట్లో మీ పదార్థాలతో మీకు డిన్నర్ ఇస్తా నేను
అంటూ అతని చేతిలోని చాకుని లాక్కోబోయింది. నేను వండుతానంటే నేనని ఇద్దరూ ఓదలాడుకుంటూ చిలో పొలోమని కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేస్తూ మధ్య మధ్య శారదను నవ్విస్తూ ఇద్దరూ కలిసి వండుతుంటే కుర్చీలో కూర్చుని చోద్యం చూస్తున్న శారదలో ఏ భావం ఉందో గాని బాధగా కళ్ళు మూసుకుంది. ఈలోగా పిల్లలు ప్లేట్లు గ్లాసులు చక్కగా కడిగి డైనింగ్ టేబుల్ మీద పొందికగా అమర్చారు. వంట పూర్తయింది. శారదను ఆప్యాయంగా లేవదీసి టేబుల్ వద్దకు నడిపించుకునొచ్చింది మాలిని. శారదకు జావా రొట్టెలు, మిగిలిన అందరికీ ప్రత్యేకమైన వంటకాలు. కాని ఎవరికీ తినాలనిపించలేదు. మధు జాలిగా తల్లివైపు చూస్తూ ఉండిపోయాడు. మణి తల వంచుకుని కూర్చుంది. శేఖర్ ఎటో చూస్తున్నాడు. మీరంతా అలా దిగులుగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తింటే నాకు హాయిగా ఉంటుంది. కానివ్వండి అని బలవంతం చేసింది శారద. పదార్థాలు నిజంగా బాగా కుదిరాయి. భోంచేస్తూ అబ్బా ఈ సాంబారుంది చూసావ్, బ్రహ్మాండం అని భార్యను ఊరిస్తూ శేఖర్ ఒకటే అల్లరి. ఆఫీసులో ఎంతో గంభీరంగా ఉండే శేఖరేనా ఇతడు అని ఆశ్చర్యం కలిగించేటంతగా నవ్వుతూ నవ్విస్తూ అల్లరి చేస్తూ భోంచేస్తుంటే భర్త అల్లరి చూసి మురిసిపోతోంది శారద. ఫ్యాక్టరీ వార్షికోత్సవానికి సరిగ్గా వారం రోజులుంది. ఆహ్వాన పత్రికల ముద్రణ తదితర ఏర్పాట్లు చూడ్డానికి భోజనమయ్యాక వెంటనే బయలుదేరాడు శేఖర్. నేను కూడా రానా అడిగింది మాలిని. అక్కర్లేదు, కానీ ప్లీజ్ మీరు శారదను కనిపెట్టుకుని ఉండండి. 2-3 గంటల్లో నేనొచ్చేస్తాను అని స్కూటర్ స్టార్ట్ చేశాడు. పని మనిషి వస్తుంది, మీరేం చెయ్యొద్దని శారదంటున్నా వినకుండా ఎంగిలెత్తి టేబుల్ శుభ్రం చేసింది మాలిని. ప్లేట్లన్నీ వాష్ బేసిన్ వద్ద ఉంచి చేతులు కడుక్కుని శారద వద్దకొచ్చింది. చూసారా నా మర్యాద, మీ చేత పనులు చేయించుకుంటున్నాను అని నొచ్చుకుంది శారద. నాకు మర్యాదలొద్దక్క, ఆత్మీయత కావాలి అంది మంచం మీద దుప్పట తీసి దులుపుతూ. అక్క అన్న మాట వినగానే చలించిపోయింది శారద. ఆత్మీయత పంచుకోవడానికి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండి లేనివారయ్యారు. నువ్వైనా పంచుకోమాలిని అంది శారద జలజల కన్నీళ్లు వర్షిస్తూ. దేవతలా కనిపించే ఈ పవిత్రమూర్తిలో విషాదమా అని ఆశ్చర్యపోయింది మాలిని. ఆమెను నెమ్మదిగా లేవదీసి మంచం మీద కూర్చోబెట్టింది. ఆమె చేతిని ఎంతో ఆరతిగా తన చేతుల చుట్టూ అదుముకొని చెల్లి అంది శారద. అతిగా నవ్వడం వల్ల కాబోలు శరీరం అలసిపోయి శారదకు జ్వరం మరింత ఎక్కువైంది. మగతగా ఉంది. ఏదో కలకంటున్నట్టుగా కనిపించింది. తనలోనే ఏదో మాట్లాడుకుంటోంది. ఆమె ఇంకా ఏమైనా చెబుతుందేమోనని చాలాసేపు ఎదురుచూసి అక్క అని కదిపింది మాలిని. కల చెదిరిపోగా ఉలిక్కి పడింది శారద. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నువ్వా మాలిని, నా చెల్లెలు రూపనుకున్నాను అంది. నవనాడులు కుంగిపోయినట్లు సర్వశక్తి ఉడిగిపోయినట్లు అనిపించింది ఆమెకు. మగతగా మంచం మీద వాలిపోయింది. తలనొప్పి అని సైగ చేసింది. మధునడిగి మందు తెచ్చి మర్దనా చేసింది మాలిని. కొద్దిసేపటికే శారదకు నిద్ర ముంచుకొచ్చింది. తల్లి పడుతున్న బాధ చూసి మధు మణి బిక్కముఖాలు పెట్టారు. ఆ పసిముఖాలను చూస్తే జాలేసింది మాలినికి. వారిని పక్క గదిలోకి తీసుకుపోయి కథలు కబుర్లు చెప్పి మరిపించింది. మధు 3వ క్లాసులో ఫస్టు, మణి మొదటి తరగతిలో ఫస్టట. అనేక సందర్భాల్లో జరిగిన పోటీల్లో వారికి బోల్డ్ బహుమతులొచ్చాయి. చేతులు కట్టుకుని కళ్ళు చక్రాల్లా తిప్పుకుంటూ పండిత నెహ్రూ పుట్టినరోజు అని ముద్దు ముద్దుగా పాడింది మణి. ఈ పాటే బాలల దినోత్సవం నాడు స్కూల్లో పాడితే మొదటి బహుమతిగా చిన్న కప్పిచ్చారట. సంబరపడిపోతూ ఆ బహుమతిని మాలినికి చూపించింది మణి. ఆ రోజు మధు స్కూల్లో చిన్న ఉపన్యాసం ఇచ్చాడట. అతనికి బహుమతొచ్చింది. మధు నాన్న కొడుకు, మణి అమ్మ కూతురు. ఉపన్యాసం ఎలా ఇవ్వాలో తండ్రి కొడుక్కి ట్రైనింగ్ ఇస్తే పాట పాడుతూ హావభావాలు ఎలా ప్రదర్శించాలో తల్లి కూతురికి నేర్పింది. వాళ్లతో కబుర్లు చెబుతుంటే బాల్యంలో తాను కోల్పోయిందేమిటో ఇప్పుడు తెలిసొచ్చింది మాలినికి. తనకు తల్లిదండ్రులున్నారన్న మాటేగాని తన బాగోగులు పట్టించుకోవడానికి వాళ్లకు తీరికే లేకపోయింది. ఒక ప్రైవేటు మాస్టర్ని కుదిరిచి తమ బాధ్యత తీరిపోయింది అనుకున్నారు వాళ్లు. కబుర్లయ్యాక క్లాసు పుస్తకాలు తెరిచారు మధు మణి హోంవర్క్ చేసుకోవడానికి. మాలిని శారదున్న గదిలోకొచ్చి ఒంటిమీద చేయి వేసి చూసింది. జ్వరం తగ్గింది. ప్రశాంతంగా నిద్రపోతుందామె. ఎదురుగా కుర్చీలో కూర్చుని మాలిని ఆలోచనల్లో జారిపోయింది. రాజేష్ను వ్యవసుణ్ణి చేసిన తన అందం శేఖర్ని కొద్దిగానైనా కదల్చలేకపోయింది. అంత నిగ్రహం కలవాడా లేక అదంతా నటనా? ఏమైనా అతని నుండి ఈరోజు అనేక విషయాలు రాబట్టాలి అనుకుంటూ ఉండగానే శేఖర్ వచ్చాడు. వస్తూనే భార్య నుదుట చేయి వేసి చూశాడు. జ్వరం తగ్గినందుకు సంతోషించి మాలినికి కృతజ్ఞత తెలిపాడు. అతడు మొహం కడుక్కుని రాగానే మాలిని కాఫీ తెచ్చిచ్చింది.
తను కాఫీ తెచ్చుకుని అతడి ఎదుట కూర్చుంది. చూసారా, అతిథి దేవతతో పనులు చేయించుకుంటున్నాం అన్నాడు నవ్వుతూ. నేను అతిథిని కాను, దేవతను కాను, దెయ్యాన్ని కాను. నేటి నుండి నీ సతీమణి నేను అక్క చెల్లెళ్ళం సగర్వంగా అంది మాలిని. ఇన్నాళ్లకొక చెల్లిని సంపాదించుకుందన్నమాట శారద అన్నాడు గాని గంభీరంగా ఉండిపోయాడు ఆలోచిస్తూ. శారద జ్వరం మందువల్ల తగ్గలేదు. కొత్తగా సంపాదించుకున్న చెల్లి ఆత్మీయత వల్ల తగ్గింది. చెల్లెళ్ల తమ్ముళ్ల ఆత్మీయత కోసం ఆమె హృదయం తపిస్తూనే ఉంది. తల్లిదండ్రుల ఆదరణ కోసం ఆమె అణువణువు పరితపిస్తూనే ఉంది. పుట్టింటి నుండి ఆమె తెగదింపులు చేసుకుని వచ్చేసిన ఆమె హృదయంలో ఏదో ఒక మూల మళ్ళా అంతా కలిసిపోతామన్న ఆశ ఉండేది. 10 సంవత్సరాలు గడిచినా ఆ ఇంటికాకి ఇంటి మీద వాళ్లేదు. భర్త తరపు పెద్దలు కూడా లేరు. ఆ బాధ కూడా ఆమెను తొలిచేస్తోంది. ఇంటి పరిస్థితి మాలినికి వివరించాడు శేఖర్. చూడండి మిస్ మధుమాలిని, 10 ఏళ్లుగా తన గురించి పట్టించుకొని తల్లిదండ్రుల మీద మమకారము, చెల్లాయిలు తమ్ముళ్ల మీద ప్రేమ ఆమె హృదయంలో ఏదో ఒక మూల దాక్కుని గుండెను కనిపించని కోతకొస్తున్నాయి. పెద్ద దిక్కంటూ ఎవరూ లేకపోవడం నిజంగా మా దురదృష్టం. ఈ రోజు మీరు మా ఇంటికొచ్చారు కనుక సరిపోయింది. లేకుంటే నేను ఆఫీసుకు వెళ్లిన తర్వాత శారద పరిస్థితి విషమిస్తే పిల్లలెంత బెంగపడేవారో, వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించడానికే భయం వేస్తోంది. మీ వల్లనైనా నా శారదకు కాస్త మనశ్శాంతి లభిస్తుందేమో. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. భార్య పట్ల ఇంత ప్రేమ కనబరిచే వ్యక్తి ఆ భార్యను మరొకరికి అప్పగించి తనేమో ఇంకో స్త్రీతో కులుకుతాడా? శేఖర్ ప్రేమ, ఆవేదన నటన కాదని తెలుస్తూనే ఉంది. అయితే రాజేష్ అబద్ధం చెప్పాడా? ఆ కుటుంబంతో పరిచయం పెంచుకుని సమాచారం అంతా సేకరించాలని ఆమె ఉద్దేశం. అయినా మీ ఇంటికి రాను అంది నవ్వుతూ. శేఖర్ మరేమీ అనలేదు. ఇంటికి రానన్న వాళ్లని బ్రతిమాలడం ఇష్టం లేనట్టు, బలవంత పెట్టడం తన పద్ధతి కానట్టు మౌనం వహించాడు. లొంగొచ్చింది మాలిని. మీరు నన్ను మిస్ మధుమాలిని అంటూ పెద్ద పేరుతో పిలిచి బాధ పెడతానంటే మీ ఇంటికి అస్సలు రాను బాబూ అంది గోముగా. ఓ అదా, సరే అలా అనంలేండి. ఆ అండీ కూడా వద్దండి. సరే. ఇక రంగంలోకి దూకాలని గొంతు సవరించుకుంది మాలిని. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెబితేనే అంది. చంపేశావు. ఇంటర్వ్యూ చేయడానికి నేను నటుణ్ణి కాను అని నవ్వేశాడు. నేను పత్రికా విలేకరిని కాను. ప్రసంగం మార్చడానికి ప్రయత్నించకండి. రైట్, అడుగు. మీకు వెంకట్రామయ్య గారు తెలుసా? వెంకట్రామయ్య గారు తెలియని ఆంధ్రులు ఎవరుంటారు? ఆయన మరణం ఆంధ్రదేశానికి తీరని లోటు. కంగు తినేసింది మాలిని. ఏంటి, ఎవరి గురించి మీరు చెప్పేది? ఆశ్చర్యంగా అడిగింది. చేతులు కట్టుకుని స్కూలు పిల్లాళ్లా వినయంగా చెప్పాడు ప్రఖ్యాత హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య. ఆపుకోలేనంత నవ్వొచ్చిందామెకు. పడి పడి నవ్వేసింది. ఆ నవ్వులో శృతి కలిపాడు శేఖర్. కాని నా ముందా నీకు ఉప్పుగంతులు అన్నట్లుంది ఆ నవ్వు. అతడి నుండి విషయాలు రాబట్టడం అంత తేలిక కాదని గ్రహించింది మాలిని. సరే, సూటిగా అడుగుతున్నా, ఆ రాత్రి మా ఇంటికి ఇన్స్పెక్టర్ని పంపింది మీరేనా? అవును. సూటిగానే వచ్చింది సమాధానం. ఎందుకు? ఒక పసిపాప హాయిగా నిద్రపోయి లేచింది. లేవగానే ఎదురుగా నాగుపాము కనిపించింది. అదేదో ఆట వస్తువనుకుని దాంతో ఆడుకోబోయిందా పాప. ఆ దృశ్యాన్ని చూసిన ఎవరైనా ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? మాలిని కాసేపు ఏమీ మాట్లాడలేదు. చివరకడిగింది. రాజేష్ నాగుపామునా మీ ఉద్దేశం? నాగుపాము సంగతి అలా ఉంచు. నువ్వు పసిపిల్లవు కాకూడదా? మీతో మాట్లాడడం కష్టం బాబూ నవ్వుకున్నాడు శేఖర్. అడగనా వద్దా అని కాసేపు సంశయించి చివరికి రాజేష్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. శేఖర్ గురించి రాజేష్ చాలా చెడుగా చెప్పాడు. మరి శేఖర్ రాజేష్ మీద ఏ అభండాలు వేస్తాడో చూద్దామని అడిగింది. కాని ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నవాళ్లా? ఏం, పెళ్లి చేసుకుంటావా? ఠక్కుని అడిగాడు శేఖర్. స్వరంలో కాఠిన్యత, హేళన సమపాళల్లో మేళవించి. అనూహ్యమైన ప్రశ్న మెరుపులా ఎదురయ్యేసరికి బెత్తరపోయింది మాలిని. ఆ అవకాశాన్ని జారవిడవలేదు శేఖర్. ఈ ప్రేమ పవిత్రతను నిరూపించడానికే తల్లిదండ్రులు విడిచొచ్చావు. మరి నువ్వే నిరూపించావు? సంధించి విడిచిన బాణంలా సూటిగా ఆమె హృదయంలో దిగిందా ప్రశ్న. ఆమె తల వాలిపోయింది. మీకెలా తెలుసు? అంది నెమ్మదిగా. నా ప్రశ్నకు అది కాదు సమాధానం. అనవసరంగా రాజేష్ ప్రసక్తి తీసుకురావడం వల్లనే కదా ఈ పరిస్థితి. తనను తానే నిందించుకుంది మాలిని. నువ్వు ప్రేమ అనుకున్నది ప్రేమ కాదు, వ్యామోహం. నిన్న ఆనంద్, ఈరోజు రాజేశ్వరరావు, రేపు మరెవరో. రాజశేఖరం గారు నీరసంగా అంది మాలిని. కాలేజీలో చదివే ప్రతి వారికి ప్రేమ ఒక ఫ్యాషన్ అయిపోయింది.
బంగారు పిచ్చుక కనిపించేసరికి ఆనంద్ ఎగిరిపోయాడు. ఆనంద్ కంటే అందగాడు కనిపించేసరికి నీ ప్రేమ ఎగిరిపోయింది. ప్రేమించారట ప్రేమ. ఆ కఠిన స్వరం వింటూ తప్పు చేసిందాల్లా తల వంచుకుంది మాలిని. తండ్రిని ఎదిరించగలిగిన ఆమె శేఖర్ ఎదుట నోరెత్తలేకపోయింది. ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. శేఖర్కు తన గురించి చాలా విషయాలు తెలుసు. అతనికి ఎవరు చెప్పుంటారు? రాజీ పూనంకి చెబితే ఆమె అతనికి చెప్పిందా? ఆమె హృదయంలో కసి ఉవ్వెత్తుగా లేచింది. కాని అదుపు చేసుకుని ఆలోచిస్తోంది. బండ ఎత్తు నుండి పల్లానికి దొరలడం అంటూ ప్రారంభిస్తే దానిష్టం వచ్చిన మార్గంలో అది పోతుంది కాని మనకు నచ్చిన మార్గంలో కాదు. తిన్నగా ఉండక తానే బండను దొర్లించింది. ఇక దాని గమనం గురించి బాధెందుకు? ఆనంద్ విషయం మీకు పూనం చెప్పింది కదూ? ఎవరు చెప్పినా నిజం ఒకటే. ఆనంద్ నా జీవితంలో తప్పుకున్నాడు. యాగి చేసి అతనిని నిరోధించడం వల్ల లాభమేమిటి? నిరోధించమని నేను చెప్పను. నీ మొదటి ఎన్నిక ఫెయిల్ అయింది అంటే మనుషుల్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేవన్నమాట. మరి నీ రెండో ఎన్నిక? అతనికి సంసార సుఖం లేదట నెమ్మదిగా అంది. అని అతడు చెప్పాడు, నువ్వు నమ్మేశావు. వ్యంగ్యంగా అన్నాడు. అతడు చెప్పడమే కాదు, నేను స్వయంగా చూశాను. అతడు చెప్పింది నిజమే అంటావు. నిజమైతే నువ్వు చేయవలసిందేమిటి? సాధ్యమైతే ఆ సంసారాన్ని చక్కదిద్దడం. అంతేగాని ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేసి అతన్ని వివాహం చేసుకుని సుఖపెడదామనుకోవడం శుద్ధ అవివేకం, మూర్ఖత్వం. వివాహానికి జాలి ప్రాతిపదిక కారాదు. ఈలోగా శారద లేచింది. ముద్దు నిద్ర పట్టినందుకు సారీ చెబుతూ వాళ్ల వద్దకొచ్చింది. రోజులు గడుస్తున్నాయి. అందరూ వచ్చే ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శేఖర్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఎలా ఉంటుందో అందరూ ఉత్కంఠగా చర్చించుకుంటున్నారు. జరుగుతున్న ఏర్పాట్లు, ఆ జరగబోయే కార్యక్రమాల గురించి కర్ణాకర్ణీగా వింటూ అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆఫీసు నుండి వస్తూ కాసేపు శారద గారింట్లో గడిపి అప్పుడు ఇంటికి వెళ్లడం కొత్తగా అలవాటైంది మాలినికి. మాలినింటికి రోజూ దేవు వస్తూనే ఉన్నాడు. మీరు మా గుగ్గురువును వదిలేసి కొత్త గుగ్గురువును పట్టేశారు అంటాడు. ఎప్పుడూ పెళ్లైన వారితోనే గాని మాతో గడపకూడదా అంటాడు. మాలిని కాస్త నవ్వితే చాలు మాటలు జోరుగా వదిలేస్తాడు. ఆమెకు కోపమొస్తే పారిపోతాడు. రాజేష్ కూడా మాలినింటికి రోజూ వస్తూనే ఉన్నాడు. 10 నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్లిపోతున్నాడు. సినిమాలు, షికార్లు బంద్. రాజేష్ని పెళ్లి చేసుకుందామని భావించిన మాలిని శేఖర్ మందలించడంతో ఆలోచనలో పడింది. ఏదో ఒకరోజు రాజేష్ పెళ్లి ప్రసక్తి తెస్తే ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి అన్నది మాలినికి ఒక తీరని సమస్య అయింది. అందుకే అలాంటి ప్రసంగం రాకుండా జాగ్రత్త పడుతోంది. రాజేష్ పట్ల తనకున్నది ప్రేమ, జాల ఆమెకే తెలియడం లేదు. సుబ్బారావు చెప్పినట్లు ముఖాలను బట్టి, మాటలను బట్టి కాక చిన్న చిన్న పరీక్షలు పెట్టి మనుషుల స్వభావాలను తనకు తాను గ్రహించాలి అని నిర్ణయించుకుంది. చిన్న పరీక్ష పెట్టింది కూడా. తన డబ్బు దేవు కొట్టేసినట్టు రాజేష్ చెప్పాడు. అది అబద్ధమని ఆమెకు తెలుసు. శారద విషయంలో రాజేష్ అబద్ధం చెప్పాడని ఆమె నిర్ణయించుకుంది. అయినా రాజేష్ పట్ల వైముఖ్యత కలగలేదామెకు. శేఖర్తో మాట్లాడుతూ ఉన్నంతవరకు అతని పట్ల గౌరవం కలుగుతోంది. కాని పరోక్షంలో మాత్రం వెనకటి ద్వేషభావమే తలెత్తుతోంది. ఎంత చిత్రమైంది మనసు. సుబ్బారావు చెప్పినట్లు మనిషి సాధారణంగా అకారణ రాగద్వేషాలకే వేలాడుతూ ఉంటాడు. తను ప్రయత్నించి అకారణ రాగద్వేషాల నుండి విముక్తి పొందాలి. ఆదివారం సమీపిస్తున్న కొద్దీ రాజశేఖరానికి క్షణం తీరికుండడం లేదు. ఇతర పట్టణాల నుండొచ్చే అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు. వారికి పెద్ద హోటల్లో విడిది. వారికి స్వాగతం చెప్పడం, హోటల్కు తీసుకువెళ్లడం, వాళ్ల సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు చూసుకోవడం, వార్షికోత్సవ కార్యక్రమానికి రూపురేఖలు దిద్దుతూ ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరికలేనంత బిజీగా ఉన్నాడు. కార్యక్రమ వివరాలు ముద్రించిన కరపత్రాలు ప్రెస్ నుండొచ్చాయి. వాటిని చదివింది మాలిని. డిన్నరు జరగబోయే తోట ప్లాను, అక్కడకు అతిథుల్ని చేరవేయడానికి ఊళ్ళోని ఏ సెంటర్ల నుండి ఏ నెంబర్ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరేది తెలియజేసే వివరాలు, ఆ తోటలో ఏ సౌకర్యాలు ఎక్కడెక్కడ అమర్చబడేవి చూపే ప్లాను, డిన్నర్ అయ్యాక జరిగే కార్యక్రమ వివరాలు అతి వివరంగా ఆ కరపత్రంలో ముద్రించబడ్డాయి. వాటిని కవర్లలో పెట్టి ఫ్యాక్టరీలోని ప్రతి వర్కర్కు, ఆఫీసులోని ప్రతి ఉద్యోగికి అందజేసే బాధ్యత మాలిని, సరళ తీసుకున్నారు. హోటల్లో బస చేసిన వారికి కార్యక్రమ వివరాలు అందజేసే బాధ్యత శేఖర్ది. శుక్రవారం నాడే శేఖర్ మాలిని హెచ్చరించాడు. రేపు ఉదయం 7 గంటల నుండి ఎల్లుండి రాత్రి కార్యక్రమం ముగిసే వరకు నాతో పాటు నువ్వు కూడా ఉండాలి. మీ ఇంటికి రేపు ఉదయమే వస్తాను, సిద్ధంగా ఉండు. అన్నట్టుగానే సరిగ్గా 7 గంటలకు కైలాష్ చంద్ గారి కారు తీసుకొచ్చాడు శేఖర్. దిక్కుండానే హారన్ మోగించాడు. సిద్ధంగా ఉన్న మాలిని బయటకు చూసి లోపలికి రండి, కాఫీ తాగిపోదాం అంది. కారు దిగి లోనుకొచ్చాడు శేఖర్. ఫుల్ సూట్లో అందాగా హుందాగా కనిపించాడు.
అతడు నిల్చుని ఎడమ చేతిలో సాసర పట్టుకుని కుడి చేత్తో కాఫీ తాగుతుంటే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది మాలిని. మీకు సూటు బాగా నప్పింది అంది చివరకు. అతిథుల కోసం ఈ గంగిరెద్దు వేషం నవ్వేసి సాసర్లో కప్పుంచి ఆమెకందించాడు. చప్పున్ రండి అంటూ బయటకు నడిచి కారులో కూర్చున్నాడు. ఆమె కప్పులు కడుక్కుని కాస్త పౌడర్ అద్దుకుని పైపైనే దువ్వుకుంది. తాళం వేసి కారు వద్దకొచ్చింది. డ్రైవర్ సీటు ఖాళీగా ఉంది. అక్కడ కూర్చోమని సైగ చేస్తూ ఈ రోజంతా చక్రం మీదే అన్నాడు శేఖర్. నేనా? నాకు డ్రైవింగ్ రాదు అంది కంగారుగా. మీకు డ్రైవింగ్ వచ్చని నాకు తెలుసుగాని బెట్టు చేయక చక్రం ధరించండి. వీధి జనమంతా ఇప్పటికే వింతగా మనల్ని చూస్తున్నారు అని హెచ్చరించాడు. మీతో చాలా పేచి సుమా అంటూ కారు స్టార్ట్ చేసింది మాలిని. డ్రైవ్ చేస్తోందన్న మాటే గాని ఆమె మదిలో ఒకటే ఆలోచన. శేఖర్కి తన గురించి ఎంతవరకు తెలుసు? మొదట ఆఫీసుకు వెళ్లారు. సేఫ్లోని చెక్ బుక్, ఖర్చుల పుస్తకం ఆమెకిచ్చి ఈరోజు నేను చేసే ఖర్చంతా ఆ పుస్తకంలో రాయండి అన్నాడు. చెక్ బుక్ తిరగేసిందామె. అప్పటికే కొన్ని చెక్కులు వాడేశారు. కౌంటర్ ఫైల్స్ కొన్నింటి మీద వివరాలు రాసున్నాయి కానీ మరికొన్ని ఖాళీగానే ఉన్నాయి. చెక్కుల మీద కైలాష్ చంద్ సంతకాలున్నాయి. ఆ చెక్కుల మీద ఎవరైనా తన పేరు, తనకు కావలసిన డబ్బు నోట్ చేసి బ్యాంకులో మార్చుకుంటే చాలు, అతని ముందు ధనలక్ష్మి నాట్యం ఆడుతుంది. ఆ బ్లాంక్ చెక్కులు శేఖర్ పట్ల కైలాష్కున్న నమ్మకానికి నిదర్శనమే కాదు, శేఖర్ నిజాయితీకి సర్టిఫికెట్లు కూడా అనుకుంది మాలిని. ఎవరైనా ఈ చెక్ బుక్ దొంగలించారనుకోండి, అప్పుడేం చేస్తారు? నవ్వుతూ అడిగింది మాలిని. మీరైతే ఏం చేస్తారు? ఎదురు ప్రశ్న వేశాడు. దేనికి సవ్యంగా సమాధానం చెప్పరు కదా. నేనైతే గుండెకి చేస్తా. ఒకవేళ గుండె ఆగిపోకపోతే అప్పుడు పోలీసులకు రిపోర్ట్ చేస్తా అంది. నవ్వి ఊరుకున్నాడు శేఖర్. అతిథులు బస చేసిన హోటల్ ముందు కారు ఆగింది. అతిథుల యోగక్షేమాలు కనుక్కొని వారి ఇతిబాధలు తీర్చి మరనాటి కార్యక్రమ వివరాలు అందజేయడానికి ఒక్కొక్క గదికి బయలుదేరారు శేఖర్, మాలిని. అతిథులలో కొందరు లక్ష్మీపుత్రులైతే మరికొందరు లక్ష్మీపతులే. వారి వేషభాషలు, దుస్తులు, అలవాట్లు, నిర్లక్ష్య వైఖరి, ఆఖరికి వారి గదుల్లోని గాలి కూడా వారి వారి అంతస్తులను, హోదాలను తెలియజేస్తున్నాయి. చాలామంది భార్యబిడ్డలతో, కొందరు పెంపుడు కుక్కలతో, స్వంత భార్యలు లేని మరికొందరు స్నేహితుల భార్యలతో వచ్చారు. కొందరి ప్రవర్తన అవమానకరంగానే ఉంది. అయినా శేఖర్ చిరునవ్వు చెరగనీయక అతి లౌక్యంగా వ్యవహరిస్తూ వారికి ఆహ్వాన పత్రికలు అందించాడు. అతని దీక్ష, దక్షత, ఓర్మి మాలినికి ఆశ్చర్యం కలిగించాయి. కైలాష్ అతనికే ఈ కార్యభారాన్ని ఎందుకు అప్పజెప్పాడో అర్థమైందామెకు. ఒక గదిలో ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. ఆమె లిప్స్టిక్ మెత్తుకుంటోంది. మాలిని శేఖర్ లోనికి రాగానే డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న ఆమె వెనక్కి తిరిగింది. శేఖర్ని చూడగానే ఆమె పైట జారిపోయింది. పైటన్న మాట ఏమిటి? నాభి కిందకు నాజుగ్గా కట్టుకున్న చీర మొత్తం జారిపోతుందేమో అనిపించింది మాలినికి. ఆమె వయసు 40. అనవసరంగా బోల్డ్ సిగ్గుపడిపోతూ పైట సర్దుకుని, మా బేబీ వైజాగ్ చూడలేదెప్పుడు, దానికి ఊరి చూపించరు అని శేఖర్ని అడిగిందామె. బేబీ అనబడే ఆ 16 ఏళ్ల పడుచు టైం 9 అయినా ఇంకా మంచం మీద దొర్లుతోంది నిద్ర నటిస్తూ. ఆమె నైట్ గౌన్ కింద నుండి మోకాళ్ల వరకు తొలగిపోయింది. బ్రా దాపరికం లేకుండా కనిపిస్తోంది. ఆమె వైపు ఒకసారి చూశాడు శేఖర్. మీ బేబీ చాలా తెలివైంది, పైగా చదువుకుంది. ఆమెకు మరొకరు సాయం ఎందుకు? ఆమెకు 400 ఇవ్వండి, జాలీగా అలా తిరిగొస్తుంది. ఆ వయసు పిల్లలకు కాస్త స్వతంత్రం ఇవ్వాలి మేడం. ఆమె ఉబ్బిపోయింది. బేబీని ఎవరైనా పొగిడితే చాలు, ఆ కన్నతల్లి పైట మరి నిలవదు. మరో గది. బెల్లు నొక్కగానే కమిన్ అని వినిపించింది. లోని కడుగు పెడుతూనే కొయ్యబారిపోయింది మాలిని. ఆమె పొట్టిగా ఉన్న లాగు ధరించింది. బ్రా ఉంది అంతే. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని, మీ ఊరు చాలా హాట్, ఇంత హోటల్లోనూ రాత్రి క్యాబరే లేదు, పైగా ఏసీ సరిగ్గా పనిచేయలేదు అని సణుక్కుంది. 5.5 అడుగుల శరీరము వయ్యారంగా కుదుపుకుంటూ. ఆమెను చూస్తే రాజేష్ ఎలా ప్రవర్తించేవాడో ఊహించుకుని నవ్వుకుంది మాలిని. శేఖర్ మాత్రం చెక్కు చెదరని దరహాసంతో, మా కోసం ఇన్ని కష్టాలు పడుతున్న మీ సహృదయతకు మా నమో వాక్కములు అన్నాడు ఆహ్వాన పత్రిక అందిస్తూ. మెరుపుతీగ తళుక్కుమన్నట్టు నవ్విందామె. మా డాడీ మార్నింగ్ వాక్కి వెళ్లారు అంది. ఆయనొచ్చే వరకు ఉండరు అన్న అభ్యర్థన ఉంది ఆ స్వరంలో. మళ్ళీ వస్తా, ఏమీ ఇబ్బందులు లేవు కదా? ఉన్నా చెప్పుకోకూడదు, అతిథులం కదూ. ఉళ్లంతా ఊగిపోయేటట్టు నవ్వింది ఆమె ఈసారి. ఇంకో గది. అప్పుడే స్నానం చేసింది కాబోలామె. కిటికీలోంచి కనిపిస్తున్న సూర్యభగవానుడికి నమస్కారాలు అందజేస్తోంది. ఆయన గారేమో పేపర్ చదువుకుంటున్నారు. శేఖర్ లోనికి రాగానే, ఇదిగో అబ్బాయి, ఇక్కడేదో వెంకటేశ్వరుడి గుడుందట, చూపించవా అంది.
అదొక పెద్ద సమస్య కాదమ్మా అని బెల్ నొక్కాడు. బాయ్ రాగానే అమ్మగారికి టాక్సీ కుదిరిచి కూడా వెళ్ళు, ఆమె చెప్పింది చేయి అని ఆజ్ఞాపించాడు. ఆమె వెళ్లగానే పేపర్ అడ్డు పెట్టుకుని ఆవురావురుమంటున్న మాలిని వంకాయ చూస్తున్న ఆయన పేపర్ పడేసి, ఏంటి మిస్టర్, బోర్ కొట్టి చూస్తున్నా, రాత్రి ఎవరినైనా పంపుతామనుకున్నా, పోనీ ఇప్పుడైనా సరే అని మాలిని వైపు ఆకలిగా చూశాడు. ఆయన అడుగుతున్నదేమిటో అర్థమయ్యాక మాలిని హృదయం భొగ్గుమంది. అలాంటి ఏర్పాట్లు మీరే చూసుకోవాలి, మా బాసు పాతకాలం మనిషి కదా. ఆయనకు అలాంటివి కెట్టవు అన్నట్టు నవ్వేశాడు శేఖర్. ఓహో అని విసురుగా చేతిలోని పేపర్ పారేసి, అమ్మాయి నీ పేరేమిటి అని మాలిని భుజం మీద చేయి వేశాడు. ఓ పరిచయం చేయలేదు కదూ, ఈమె మహేశ్వరి, మా బాస్కి వరుసకు కూతురవుతుంది. ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చారు. అంతే, ముసలి పీనుగా చెయ్యి పడిపోయింది. పోయి పేపర్లో ముఖం దాచుకున్నాడు. శేఖర్లో మరొక మనిషిని చూసినట్టు అనిపించింది మాలినికి. పచ్చి అబద్ధాన్ని తొణకక బెణకక నిజాయితీగా నిజంగా చలామణి చేయగల ధీరుడు. కావలసినవన్నీ కాళ్లవద్దకే రావాలంటే ఒక్కోసారి మోసపోతాం. కాస్త అలా వెళితే మీరే స్వయంగా మంచి చెడ్డ చూసుకోవచ్చు కదా. మీకు కావలసిన సరుకు ఏర్పాటు చేయడంలో ఈ హోటల్ వారు తగిన సాయం చేస్తారు అని బయటపడ్డాడు శేఖర్. ఇంకో గదిలో తండ్రి కొడుకులు వీరి రాకను గమనించకుండానే గత రాత్రి అనుభవాలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. డాడీ, అది అంతటి నెరజాననుకున్నారు? అంతటి ఎక్స్పర్ట్ని నేనిప్పుడూ చూడలేదు. అడ్రస్ ఇస్తాను, మీరు ఈ రాత్రి అక్కడికి వెళ్ళండి డాడీ అని గుమ్మం వైపు చూసి బిగుసుకుపోయాడు కొడుకు. అతని కళ్ల ముందు మెరుపు మెరిసింది. హాయ్ బ్యూటీ, హవర్ యూ? డాడీ, మన కోసం మరో పెట్ట, ఫస్ట్ ఛాన్స్ నాది అని లేచాడు. శేఖర్ అతనికి అడ్డంగా నిలిచి ఆహ్వాన పత్రికిచ్చి కుశల ప్రశ్నలయ్యాక రాత్రి సుఖంగా గడిచిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకెవరూ సమాధానం చెప్పలేదు. తండ్రి మాలిని కళ్లతోనే కొరుకు తినేస్తూ ఉంటే తనయుడు ఫస్ట్ ఛాన్స్ నాకు అని వేగిరి పడుతున్నాడు. హాయ్ స్వీటీ, కమిన్ నైసే అన్నాడు. ఐఎమ్ సారీ, ఈమెను పరిచయం చేయలేదు కదూ, ఈమె మిస్ వనజ అయ్యార్, ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య గారు అమ్మాయి పరిచయం చేశాడు శేఖర్. ముందడుగు వేసిన తనయుడు టక్కున ఆగిపోయి ముఖానికి బలవంతంగా మర్యాద పులుముకుని, ఇహి నమస్తే, అక్కడే ఉండిపోయారం, రండి కూర్చోండి అన్నాడు. సారీ, మాకింకా చాలా పనులున్నాయి, రండి మిస్టర్ రాజ్ అంటూ బయటకు నడిచింది. శేఖర్ బయటకొచ్చిన తర్వాత ఒకరిమొకొకరు చూసుకుని తోడు దొంగల్లా ఇద్దరూ నవ్వుకున్నారు. బాబూ, మీకు నమస్కారం, ఇదొక అడవిలా ఉంది, ఈ జంతువుల చుట్టూ ప్రదక్షిణలు నా వల్ల కాదు అని కారు వద్దకు వెళ్లిపోయింది. మిగిలిన గదులకు బయలుదేరాడు శేఖర్. కారులో కాసేపు కూర్చుని ఎదురుగా ఉన్న కిళ్ళి షాపులో కొత్త వారపత్రిక కనిపిస్తే వెళ్లి తెచ్చుకుంది మాలిని. అరగంట గడిచాక నుదుట చెమట రుమాలతో సున్నితంగా ఒత్తుకుంటూ కారు వద్దకొచ్చాడు రాజశేఖర్. అతని వెనక హోటల్ మేనేజర్. మిస్ మధుమాలిని, ఈ హోటల్ పేరున 2000కు చెక్ రాసి క్రాస్ చేయండి బయట నిలబడే చెప్పాడు శేఖర్. ఆమె చెక్ రాసి మేనేజర్ చేతిలో పెడితే అతడు భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. చెక్కులు త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్లాలి అని నవ్వుతూ ఆ చెక్కు తీసుకుని పరిశీలించాడు శేఖర్. అంతా చాదస్తం అనుకుంది మాలిని. శేఖర్ ముఖం గంభీరంగా మారిపోయింది. మిస్ మధుమాలిని, దీని ముందుది ఇంకొక చెక్కు ఉండాలి, దాన్ని వదిలేశారే? లేదు సార్, ఇదే మొదటిది. నో, దీని ముందు ఇంకో చెక్కు ఉండాలి అన్నాడు దృఢంగా. మాలిని గాబరాగా కారులోంచి బయటకొచ్చి అతనికి చెక్ బుక్ ఇచ్చింది. వాటి నెంబరు, కౌంటర్ ఫాయిల్ నెంబర్లు పరిశీలిస్తూ సాలోచనగా ఎదురుగా ఉన్న సిటీ బస్టాప్ వైపు చూశాడు. అతని బ్రుకుటి ముడిపడింది. ఏదో అనుమానం ఘనీభవించినట్లు అతని ముఖం మరింత గంభీరంగా మారింది. పెద్ద అంగలు వేస్తూ శేఖర్ హోటల్ వైపు నడిచాడు. అతని వేగాన్ని అందుకోలేక పరుగులాంటి నడకతో అతన్ని అనుసరించారు మేనేజర్ మాలిని. ఫోన్ చేయాలి అన్నాడు శేఖర్ నడుస్తూనే. రిసెప్షన్ వద్ద చాలా మంది ఉంటారు, అక్కడి నుండి ఫోన్ చేస్తే అనవసర ప్రచారం, అందుకని వాళ్ళని తన ప్రత్యేక గదికి తీసుకువెళ్లాడు మేనేజర్. గదిలోకొచ్చాక మేనేజర్కి చెక్ ఇచ్చేసి సాలోచనగా చూశాడు. అర్థం చేసుకున్న మేనేజర్ ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు. పొరపాటున ఒక చెక్కు చేయి మారిందని, ఎవరైనా ఆ చెక్కు మార్చుకోవడానికొస్తే వాళ్ళని ఆపు చేయవలసిందని బ్యాంకు మేనేజర్కి ఫోన్ చేసి చెక్ నెంబర్ చెప్పాడు శేఖర్. తర్వాత ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్యకు చెప్పి బ్యాంకుకి వెళ్లమన్నాడు. ఆ తర్వాత ఆఫీసు దర్వాన్కు ఫోన్ చేసి ఈ రోజు ఆఫీస్కి లేటుగా వచ్చిన వారి పేర్లని టైంతో సహా పుస్తకంలో నోట్ చేయమని చెప్పాడు. నీ వాచీలో టైం ఎంత ఏందో కరెక్ట్గా చెప్పు. 10:30 సార్. ఆ టైం తప్పు, కరెక్ట్ టైము 10:35. నీ వాచి సరిదిద్దుకో. ఫోన్ పెట్టేశాడు శేఖర్. ఇదంతా అర్థంలేని హంగామాలా కనిపించింది మాలినికి. చెక్కులన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, ఏదీ పోలేదని ఆమె నమ్మకం.
మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు సార్ అంది. చెర్రున ఆమె వైపు తిరిగాడు. చురుకుగా చూసి కరుకుగా అన్నాడు. చెక్ మీరే దాచేశారా? నేనా? దిగ్భ్రాంతిగా అంది. అవును, మీరే. అనుమానించడానికి చాలినంత ఆధారం ఉంది. చెక్కు ఎవరైనా దొంగలిస్తే ఏం చేస్తారు అని మీరు అడిగారు. అంటే అప్పుడే మీలో దొంగబుద్ధి ప్రవేశించిందన్నమాట. పైగా ఈ నెల జీతం పోగొట్టుకున్నారు మీరు. అదీగాక చెక్ బుక్ మీ వద్దనే ఉంది. నాకంటే ముందుగా మీరు కారు దగ్గరకు వచ్చారు. దొంగలించడానికి మీకే అవకాశం ఎక్కువగా ఉంది. అతని ఒక్కొక్క మాట ఒక్కో సోలంలా ఆమె గుండెలోకి దూసుకుపోయింది. గొంతు తడారిపోగా సన్నగా గుండెల్లో వణుకు ప్రారంభమైంది. రుమాలతో చెమటద్దుకుంది. ఆమె అవస్థ చూస్తే జాలి కలిగింది కాబోలు. చెక్కు మీరు తీయలేదని నాకు తెలుసు, డోంట్ వర్రీ అని నవ్వేశాడు. అంతలోనే గంభీరంగా మారిపోయి, మీరు పత్రిక కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చెక్ బుక్ మీ వద్దనే ఉందా? కారులో వదిలేశారా? మీరు కారులో కూర్చున్నప్పుడు ఎవరైనా మీ వద్దకొచ్చారా అని అడిగాడు. ఏదో చెప్పబోయి మెదలకుండా ఊరుకుంది మాలిని. నేను ఫూల్ని కాదు మిస్ మధుమాలిని. మీ స్నేహితులిద్దరూ సుమారుగా ఇదే సమయంలో ఈ సెంటర్లో సిటీ బస్ ఎక్కుతారని నాకు తెలుసు. మీరు కారులో ఉండడం చూసి వాళ్ళు మీ వద్దకొచ్చుంటారు. అంతవరకు మృదువుగా చెప్పి తర్వాత సంధించి విడిచిన బాణంలా మీరంతా తోడు దొంగలు అన్నాడు పంటి బిగువున. కొరడా చెళ్లుమనటైంది మాలినికి. ఇంకెవరైనా ఇలాంటి నేరారోపణ చేస్తే వారిని చీల్చి ఎండేసేది మాలిని. కాని ఇప్పుడు మాత్రం దీనంగా అంది. నిజం సార్, నేను తీలేదు, వాళ్లు తీలేదు. మీరే కంగారు పడి చెక్కు పోయిందనుకుంటున్నారు. అందర్నీ అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు అంది. ఆమెకు కన్నీళ్లు తిరిగాయి. నిటారుగా నిలబడి సూటిగా ఆమె కళ్లలకు చూశాడు శేఖర్. మీ స్నేహితుల నిజాయితీ పట్ల మీకు నమ్మకుండడం మంచిదే. కాని మీరు నా జ్ఞాపక శక్తిని శంకిస్తున్నారు. మీ బ్యాగులో మీ ఇంటి తాళం చెవి ఉంది. దానిమీద ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ మీరు చెప్పగలరా? సూటిగా అడిగాడు. తాళం చెవి మీద నెంబరున్నమాట నిజమే, కాని ఎప్పుడూ గుర్తుపెట్టుకోలేదు మాలిని. నేను చెబుతున్నాను, తాళం చెవి తీసి చూడండి. అవునో కాదో చెప్పండి. ఆ నెంబర్ 52434. దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది మాలిని. అవునా కాదా? నవ్వుతూ అడిగాడు శేఖర్. మీరెప్పుడు చూశారు? ఎలా గుర్తుపెట్టుకున్నారు? ఆశ్చర్యంగా అడిగింది మాలిని. నా ప్రశ్నకు అది కాదు సమాధానం. ఎంత పెద్ద నెంబరైనా ఒకసారి చూస్తే చాలు, నాకు జ్ఞాపకం ఉంటుంది. అందుకే చెబుతున్నా. ఒక చెక్కు పోయింది. ఎవరు తీశారో కూడా నేను ఊహించగలను. కానీ ఆ పని పోలీసులకే వదిలేస్తున్నాను. అంతలో ఫోన్ మోగింది. బ్యాంక్ మేనేజర్ చెబుతున్నాడు. ఆ చెక్కు తీసుకుని ఇప్పుడే ఎవరో వచ్చారట. కాని ఆ చెక్కు మీరే ఇచ్చారని చెబుతున్నాడు. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. 10 నిమిషాల తర్వాత వెంకట్రామయ్య ఫోన్ చేశాడు. చెక్కు తెచ్చినవాడు చిరంజీవి, ఇచ్చినవాడు రాజేశ్వరరావట. చెక్కు మీద మీ పేరుంది. వెనక సంతకం ఫోర్జరీ. 5,000 కాజేసి ఆ నేరం మీ మీద మోపడానికి కుట్రలా కనిపిస్తోంది. మీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం. కైలాష్ చంద్రతో సంప్రదించడానికి 10 నిమిషాల వ్యవధి అడిగాడు శేఖర్. తర్వాత కైలాష్కు ఫోన్లో విషయమంతా వివరించాడు. చూడ్రాజు, అతడొకసారి ఆఫీస్ డబ్బు కాజేస్తే ప్రథమ తప్పిదంగా క్షమించమని నువ్వే అతన్ని వెనకేసుకొచ్చావు. తప్పు తెలుసుకుని దారికొస్తాడని ఆశించి అప్పుడు విడిచిపెట్టాం. ఇప్పుడేమైంది? నేను తప్పులు చేస్తూనే ఉంటాను, మీరు క్షమిస్తూనే ఉండండి అనుకునే మనిషి నాకు పనికిరాడు. మంచితనాన్ని చేతగాంతనంగా భావించేవాడిని నేను భరించలేను. పోలీసు రిపోర్ట్ ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే మానే, నేనిస్తా. ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను విన్ను. టక్కున ఫోన్ పెట్టేశాడాయన. ఒక్క క్షణం ఆలోచించాడు శేఖర్. నేరం రుజువైతే రాజేష్ ఉద్యోగం ఊడుతుంది. ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది. ఏం చెయ్యాలి? తన అజాగ్రత్త వల్లనే ఇలా జరిగినందుకు చాలా విచారించింది మాలిని. వీక్లీ కొనడానికి వెళ్ళినప్పుడు చెక్ బుక్ కారులో వదిలేకుండా తనతో తీసుకువెళ్ళినట్టయితే ఈ అనర్థం జరిగేది కాదు. మళ్లీ ఫోన్ మోగింది. ఏం చేశారంటూ వెంకట్రామయ్య అడిగాడు. హఠాత్తుగా ఒక నిర్ణయానికొచ్చాడు శేఖర్. 10 నిమిషాల్లో మీకు లిఖితపూర్వకమైన రిపోర్ట్ అందజేస్తాం. తగిన చర్య తీసుకోండి. హోటల్ టైప్ మిషన్ మీదనే మాలిని చేత పోలీసులకు రిపోర్టు టైప్ చేయించాడు. సారీ మిస్ మధుమాలిని, మీ స్నేహితుడికి ఇబ్బంది కలిగించే పని మీ చేతనే చేయిస్తున్నాను. రాజేశ్వరరావు ఎలాంటివాడని మీరొకసారి అడిగారు, జ్ఞాపకందా? ఇప్పుడు అర్థమైందనుకుంటా అని రిపోర్టు మీద సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో అందజేశాడు. 12 గంటలకు ఒక హోటల్ ముందు కారు ఆగింది. స్పెషల్ ఏసీ రూంలో ఇద్దరికీ భోజనాలు ఆర్డర్ చేశాడు శేఖర్. మన అతిథులంతా ఎలాంటివారో చూపించడానికే మిమ్మల్ని నాతో రమ్మన్నాను. చూశారుగా, మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు. వాళ్ళు మన అతిథులని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంది మాలిని. అవును, వాళ్ళదంతా ధనమదం. 2 రాళ్లు చేరేసరికి మనుషులు ఎలా తయారవుతారో చూశారుగా. మరి వీళ్లతో పోలిస్తే మన బాస్ గంజేవనంలో తులసి మొక్క కాదా? నిజానికి ఆ కుటుంబంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నం.
కైలాష్ గుణగణాల హరికథ ప్రారంభమవుతుందేమోనని భయపడింది మాలిని. కాని అంతలో భోజనాలొచ్చాయి. భోంచేస్తూ మీకు ఏమీ తోచకపోతే కాలక్షేపం కోసం ఏం చేస్తారు అని హఠాత్తుగా అడిగాడు శేఖర్. ఏం చెప్పాలో తోచలేదామెకు. గొప్పగా చెప్పుకోదగ్గ హాబీలు ఏవీ లేవామెకు. సినిమాలు, షికార్లు, నవలలు, కబుర్లు అంతే కదా. కాలక్షేపం కోసం జీతం తీసుకోకుండా ఉద్యోగం చేసేవాళ్లను చూసారా మీరు? నాకు తెలుసు మీరు చూడలేదని. కాని పూనం కేవలం కాలక్షేపం కోసం జీతం తీసుకోకుండా పొంతులమ్మగా ఉద్యోగం చేస్తోంది. ఎక్కడో కాదు, మీ ఇంటికి కొన్ని గజాల దూరంలో ఉన్న కాన్వెంట్లో. అక్కడ ఆమె చిట్టి చిట్టి పాపలకు బుల్లి బుల్లి పాఠాలు చెబుతుంది. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దుతోంది. ఆ పాపలందరికీ ఆమె తల్లి కాదు, దేవత. తల్లిదండ్రుల మాట వినని మొండి పిల్లలైనా ఆమె మాట వింటారు, బుద్ధిగా మొసలుకుంటారు. అలాంటి నిస్వార్థ ప్రేమమైని నేనెక్కడా చూడలేదు. ఇంత చిన్న వయసులో సిరి సంపదలిచ్చే సర్వ సుఖాలను పరిత్యజించి యోగిన్లా పరమ పవిత్రంగా జీవిస్తున్న ఆమంటే మీకిష్టం లేదు, అసూయ. పక్కనే పిడుగుపడినట్లు మాలిని ఉలిక్కిపడింది. ఆమె హృదయాన్ని చీల్చి అట్టడుగు పొరల్లో ఏదో మూల మిడుకుమిడుకుమంటున్న భావాల్ని ఎక్స్రే కళ్లతో గమనించి వెలికితీసి ఆమె ఎదుటిని శేఖర్ ప్రదర్శించేసరికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఆమెను నేను ద్వేషిస్తున్నానని మీకెలా తెలుసు? తల వంచుకుని నెమ్మదిగా అంది. కళ్ళు, చెవులు, హృదయము తెరుచుకుని చూస్తే, మా ఇంట్లో ఒకసారి మీరు పూనం ప్రసక్తి తెచ్చారు. అప్పుడు మీ స్వరంలో ఎంత ద్వేషం తొణికిసలాడిందో మీకు తెలీదు, నాకు తెలుసు. మీకు చెవులు తప్ప కళ్ళు, హృదయము లేవనిపించింది నాకప్పుడు. దేవుడు మనిషికిచ్చిన అపురూప వరం ప్రేమ. దాన్ని అర్హులకే పంచినప్పుడు ఎంత ఆనందం, ఎంత మనశ్శాంతి లభిస్తుందో మీకు తెలీదు. ఆ పవిత్ర వరాన్ని దుర్వినియోగపరిచి అనర్హులకు ప్రేమను, అర్హులకు ద్వేషాన్ని పంచిచ్చి తమ జీవితాలనే కాక ఇతరుల జీవితాలను కూడా దుఃఖభాజనం చేసుకుంటారు, చేస్తారు. చాలామంది మీలానే. ఎవరి గురించి మీకు తెలీదు. కనీసం ప్రేమించాననుకున్న ఆనంద్, రాజేశ్వరరావుల గురించి కూడా మీకేమీ తెలీదు. వాళ్లు అందంగా ఉన్నట్టు మీ కళ్ళు చెప్పాయి, ప్రేమించేశారు. పూనం గురించి చెడ్డ విషయాలు మీ చెవులు విన్నాయి, నమ్మేశారు. కళ్లకు రంగుటద్దాలు తగిలించుకుని, హృదయాన్ని మూసుకుని, చెవులకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చి వ్యక్తుల్ని, లోకం పోకడను అవగాహన చేసుకోలేరెవరు. మనిషిని, మనసును, హృదయం నడపాలి. కేవలం కళ్ళు, చెవులు మాత్రమే కాదు. మనుషుల మనస్తత్వాల గురించి ఆలు తెలివి మీకు. కాని లోకజ్ఞానం అలవరుచుకోవడానికి ఇంటి నుండి పారిపోయి వచ్చారు. మరి మీరు నేర్చుకున్నదేమిటి? చల్లారిపోతుంది, భోంచేయండి. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా భోజనం మొదలుపెట్టాడు శేఖర్. కొన్ని కోట్ల గుండు సూదులతో పొడిచినట్టు ఆమె హృదయం అతలాకుతలమైంది. ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అజ్ఞానపు పొరల్ని ఛేదించుకుని విజ్ఞానం వెలుగుల్ని చిందిస్తున్నట్టుగా అనిపించింది. ఆ మార్పిడిలో కన్నీళ్లు ఉబుకొస్తున్నాయి. తల వంచుకుని ఆమె ఎలాగో భోజనం ముగించింది. ఆమెలోని ఘర్షణను గమనిస్తూ జేబురుమాలు అందించాడు శేఖర్. అందుకని కళ్ళొత్తుకుందామే. ఆ కన్నీళ్లతో పాటు ఆమె శేఖర్పై ఏర్పరుచుకున్న వైముఖ్యం పూర్తిగా కాకపోయినా చాలా వరకు కరిగిపోయింది. రాజేష్ మళ్లీ పోలీస్ కేసులో ఇరుక్కున్నందుకు ఆమె బాధపడుతూనే ఉంది. ఇప్పుడు ఈ కన్నీరు ఆ బాధను తొలగించి వేసింది. తానేంటో తనకు అర్థమైనట్లు ఆమె హృదయం తేలికపడింది. అందుకు శేఖర్కు కళ్లతోనే కృతజ్ఞత తెలుపుకుంది. కారు ఆగగానే పరిగెత్తుకొచ్చిన హోటల్ మేనేజర్తో కుక్కుకి కబురు పంపి, వాడు రాగానే పదార్థాల నాణ్యతలో ఏమాత్రం తేడా వచ్చినా మీ డబ్బు చెల్లించాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయం రంగనాథ్ గారు వస్తారు. ఆయనొచ్చి పదార్థాలను రుచి చూస్తేనే గాని ప్యాకింగ్ మొదలు పెట్టకండి. ఎన్నో పెద్ద హోటళ్లను కాదని మీకు ఆర్డర్ ఇచ్చాం. మీ మర్యాద మా మర్యాద నిలపాలి అని వాళ్లను హెచ్చరించాడు శేఖర్. కారు గార్డెన్లోనికి వచ్చింది. అక్కడే రేపు కంపెనీ వార్షికోత్సవం డిన్నర్. రంగనాథ్ అక్కడ ఉండి పనులు చురుగ్గా చేయిస్తున్నాడు. అప్పటికే రంగురంగుల ఇటుకలు క్రాస్గా పాతి కాలిబాటలు ఏర్పరచడం పూర్తయింది. ఆవరణ నిండా నిలమిలా మెరిసే తోరణాలు రెపరెపలాడుతున్నాయి. ఆ చివర ఎత్తైన వేదిక కనిపిస్తోంది. ఆవరణ మధ్యలో 4-5 తిన్నెలు కనిపిస్తున్నాయి. అవి ఆకర్షణీయంగా పంచరంగులతో మెరిసిపోతున్నాయి. చెట్లకు కొంత ఎత్తు వరకు కాగితాలంటించి చేపలు చుట్టి వాటి మీద సూక్తులు, కార్టూన్లు, జోక్సు రాశారు. చెత్త పడేయడానికి అక్కడక్కడ రంగురంగుల డబ్బాలు అమర్చి వాటి మీద మీ పొట్టలు నిండిన తర్వాత మా పొట్ట నింపండి అని రాశారు. ఒక మూల ప్రథమ చికిత్స కోసం తడికల గది ఏర్పాటు చేశారు. దానిని ఒక డాక్టర్ నిర్వహిస్తాడట. మరొక పక్క కాఫీ, టీలు వేడి చేసుకోవడానికి స్టవ్లున్న గది. దాని పక్కనే అగ్నిమాపక సాధనాలున్న గది. వాడి నీరు ఆటంకం లేకుండా ప్రవహించడానికి కాలవలు. చిన్నపిల్లల కోసం చెట్ల కొమ్మలకు ఉయ్యాలు కట్టారు.
కొంచెం పెద్ద పిల్లల కోసం రంగుల రాట్నం, జారుడు బల్లలు అమర్చారు. చెట్ల నుండి చీమలు, కీటకాలు పడకుండా అప్పుడే క్రిమిసంహారక ద్రవ్యాలు పిచికారీ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయింది మాలిని. శేఖర్ రంగనాథ్తో కలిసి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చుంటూ చాలా భారీగా ఖర్చు పెడుతున్నారు అంది. హోటల్లోని అతిథి దేవుళ్లకు పెట్టే నైవేద్యం కంటే ఇది తక్కువే. మన వర్కర్స్కి కష్టపడి పనిచేయడం, కడుపు నింపుకోవడం తప్ప భార్యాబిడ్డలతో సరదాగా పిక్నిక్ వెళ్లడం లాంటి సరదాలుండవు. కష్టార్జితాన్ని సరదాలకు తగలేయడం ఎందుకనుకుంటారు? కానీ పిక్నిక్లు మనసును ఎంత ఉల్లాసపరుస్తాయో, జీవితంలో అలాంటి మధుర క్షణాలు ఎంత అవసరమో వారికి తెలీదు. ఏదో వచ్చాం, తిన్నాం, పోయాం అనుకోకుండా వాళ్లంతా దీనొక పిక్నిక్లా భావించి ఆనందించాలనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనకాడకుండా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. వాళ్ల జీవితంలో కనీసం ఈ ఒక్కరోజైనా ఆనందంగా, సర్వ ప్రపంచాన్ని మరిచిపోయేంత ఆనందంగా గడిచిపోవాలి. ఇంకా చేయవలసిన పనుల గురించి రంగనాథ్తో చర్చించి శేఖర్, మాలిని బయలుదేరారు. అక్కడికి ఇక్కడికి తిరగడం, చెక్కులివ్వడం, అవి ఇవి కొనడం, పనులను పురమాయించడం. చూస్తూ ఉండగానే టైం గడిచిపోయింది. సాయంకాలం 5 గంటలైంది. మాలిని కష్టపడి చేసిన పనేమి లేదు, అలానే తీరికలేదు, బాగా అలసిపోయింది. ఇప్పుడు మీ ఇంటికేం వెళతారు అని మాలినిని తమ ఇంట్లో డ్రాప్ చేసి కారు తీసుకుని కైలాష్ ఇంటికి వెళ్లాడు శేఖర్. అప్పటికి శారద బాగా కోలుకుంది. శనివారం కాబట్టి ఆలయానికి వెళ్లడానికి పిల్లల్ని సిద్ధం చేస్తోంది. గోరువెచ్చని నీటితో అరగంట స్నానం చేస్తేనే గాని మాలిని ప్రాణం కుదుట పడలేదు. కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ శేఖర్ రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కైలాష్ ఇంటి వద్ద కారుంచేసి జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించి అక్కడున్న తన స్కూటర్ మీద అరగంటలో తిరిగొచ్చాడు శేఖర్. వస్తూనే, పతిదేవుని కదా, ఆ కొబ్బరికాయ ఏదో నా పాదాల వద్ద కొట్టకూడదా, ఇప్పుడెందుకు ఆలయానికి అన్నాడు శేఖర్ నవ్వుతూ. ఈ విషయంలో మాత్రం నేను మీ మాట వినేది లేదు అంటూ అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేసింది శారద. హోటల్లో బస చేసిన లక్ష్మీపుత్రుల్లో కొందరు కైలాష్ మిత్రులు, మరికొందరు ఫ్యాక్టరీకి ముడిసరుకు సరఫరా చేసే వ్యాపారులు. మిగిలిన వారు ఆంధ్రలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఫ్యాక్టరీ ఉత్పత్తులను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్స్. వర్కర్స్ గుమస్తాలతో కలిసి విందు ఆరగించేటంత సహృదయత వారిలో చాలా మందికి లేదు. కానీ కైలాష్ ఆహ్వానాన్ని తిరస్కరించలేకొచ్చారు వాళ్ళు. వారికి తగిన మర్యాదలు జరగకపోతే లోకలొకలు బయలుదేరి పరిస్థితి విషమించి భవిష్యత్తులో ఫ్యాక్టరీ ప్రగతి కుంటుపడచ్చు. అందుకే వారికి శనివారం రాత్రే ఘనంగా డిన్నర్ ఇచ్చి మరునాటి కార్యక్రమానికి వారిని మళ్లా ఆహ్వానించి అక్కడకు రావడానికి ఇష్టం లేని వారికి హోటల్లోనే డిన్నర్ ఏర్పాటు చేయడం ఉభయత్రా మంచిదని జీఎం కైలాష్కు సలహా ఇచ్చాడు. మొదట్లో కైలాష్ ఒప్పుకోలేదు. అతిథులతో చాలా మందికి పార్టీ అనగానే తాగుడు, క్యాబరే, వేసేలు గుర్తుకొస్తారు. మనం వాటిని ఎలాగూ ఏర్పాటు చేయడం లేదు. పైగా వర్కర్లతో బాటే వాళ్లకు భోజనాలు పెడితే చాలా మంది అవమానంగా భావించొచ్చు అని జీఎం ఎంతగానో నచ్చజెప్పిన మీదట కైలాష్ ఒప్పుకున్నాడు. ఆ ఏర్పాట్లు కూడా శేఖర్ మీదనే పడ్డాయి. అందువల్ల ఆలయం నుండి ఇంటికొచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లా వెళ్లిపోయాడు శేఖర్. ఏదైనా పని మీద రాత్రి వెళ్లాల్సొస్తే సింహద్వారానికి తాళం వేసి వెళతాడు శేఖర్. అందువల్ల తాను తిరిగి రావడం బాగా ఆలస్యమైనా ఇంట్లో ఎవరికీ నిద్రాభంగం కలిగించకుండా అతడు ఇంట్లో ప్రవేశించడానికి వీలవుతుంది. ఈలోగా అవసరం పడితే దొడ్డుగుమ్మ ఉపయోగించుకుంటుంది శారద. శేఖర్ వెళ్లాక మాలిని సాయంతో చపాతీలు చేసే కార్యక్రమంలో పడింది శారద. పిల్లలు వీధివైపు గదిలో చదువుకుంటున్నారు. దొడ్డుగుమ్మం ఎవరో తట్టినట్లు వినిపించి శారద తలుపు తెరిచింది. ఎదురుగా లత. ముఖం నిండా ఆందోళన, కళ్ల నిండా దిగులు. ఇంట్లో మాలిని కూడా ఉండడం చూసి చల్లకొచ్చి ముంత దాచిందాల్లా సంశయిస్తూ ఉండిపోయింది లత. పర్వాలేదులే, చెప్పు, ఒంటరిగా ఈ వేళపడొచ్చావేమిటి? అటు ఇటు కాసేపు వెర్రిచూపులు చూస్తూ మౌనం వహించింది లత. ఆమె కళ్ళు క్రమంగా చెమర్చి అంతలోనే ధారలు కట్టాయి. శారద కుర్చీ తెచ్చి వంటగదిలోనే కూర్చోబెట్టిందామెను. గ్యాస్ స్టవ్ నీలి మంట మీద దృష్టి నిలిపి బొమ్మలా ఉండిపోయిందామె. చెప్పమ్మా లత, అసలేం జరిగింది? బుజ్జగిస్తున్నట్టు అడిగింది శారద. అన్నయ్య గారు ఆయన మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చారట, విఫలంగా అంది లత. ఉదయం నుండి శేఖర్కు అసలు భార్యతో మాట్లాడడానికే అవకాశం చిక్కలేదు. అందువల్ల శారదకు పోలీసు రిపోర్టు సంగతి తెలీదు. మాలిని అడిగింది. చపాతీలు ఒత్తుతూనే ఉదయం జరిగిందంతా చెప్పింది మాలిని. నేను పత్రిక కొనుక్కుని కారు వద్దకొచ్చేసరికి రాజేశ్వరరావు గారు కారు వద్దనే ఉన్నారు. కారులో చెక్ బుక్ ఉంది. ఆయన ఎప్పుడు ఎలా తీశారో, ఆయన తీశారో లేదో కూడా నాకు తెలీదు. నాతో కాసేపు మాట్లాడి
ఈలోగా సిటీ బస్ వస్తే వెళ్లిపోయారు. చెక్కు పోయినట్టు నేనైతే కనిపెట్టలేకపోయాను గాని శేఖర్ గారు కనిపెట్టేశారు. ఇంకా నా బుద్ధికి అర్థమేమిటి శారద గారు? ఒక్కసారిగా బోవురు మంది లత. ఆ ఏడుపు విని చదువుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చారు. చటుకున్న కళ్ళు తుడుచుకుని సర్దుకుని కూర్చుంది లత. పిల్లల్ని దగ్గరగా తీసుకుని ఏమీ జరగనట్లే మామూలుగా నవ్వుతూ వాళ్లతో కబుర్లు మొదలుపెట్టింది గాని ఆమె ప్రయత్నం విఫలమైంది. అంతే, వెంటనే లేచి మళ్ళా వస్తా శారద గారు అంటూ ఎవరో తరుముకొస్తున్నట్టు పిలుస్తున్నా వినిపించుకోకుండా పారిపోయింది దొడ్డిగుమ్మలోంచి. దిగ్భ్రాంతిగా ఉండిపోయింది శారద. మొదటిసారి కలిసినప్పుడు లత మీద సదభిప్రాయం కలగకపోయినా ఇప్పుడు మాత్రం ఆమె పట్ల సానుభూతి కలిగింది లతకి. లత అంటే ఎందుకు ఏడుస్తూ పారిపోయిందో తెలియక బిక్కుబిక్కుమని చూస్తున్న పిల్లల్ని పిలుచుకు వెళ్లి చపాతీలు పెట్టింది మాలిని. శారదను కూడా పిలిచింది గాని ఆమె కదల్లేదు. చేయి పట్టి ఆమెను లాక్కుపోయింది మాలిని. పిల్లలు కాసేపు చదువుకుని పడుకోగానే వంటగది సర్దుకుని వేరే గదిలో శేఖర్కు మంచం పక్కా వేసి తాము బెడ్రూంలోని మంచం మీద చేరారు మాలిని, శారద. అప్పటికి శారద గాంభీర్యత సడలింది. మాలిని మెడ చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కుంటూ, చెల్లి, నీతో ఇలా మంచం మీద దొర్లుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంది శారద ఆర్తిగా. ఇదే తగిన సమయం అనుకుని, అక్క నీ కథ చెప్పవు అని అడిగింది మాలిని గోముగా. నీకు కథల పిచ్చి బాగానే పట్టింది అని నవ్వేసి ప్రసంగం దారి మళ్లించబోయింది శారద. కాని మాలిని ఆమె ఎత్తుగడ సాగనివ్వలేదు. ఆమె నిండు జవ్వని. ఆమెకు జీవితమే ఒక సుందర స్వప్నం. లోకం పచ్చగా కనిపించేది. అందమైన కాలేజీ అమ్మాయిలందరికీ ఉన్నట్టుగానే ఆమెకు ఆరాధకులుండేవారు. వారిలో రాజు ముఖ్యుడు. ఇట్టే ఆకర్షించే అందం అతంది. ఆమెకు అతనితో పరిచయం చాలా తమాషాగా జరిగింది. క్లాసులో లెక్చరర్ అతన్ని ఏదో ప్రశ్న అడిగేసరికి అంతవరకు ఆమె వైపు తదేకంగా చూస్తూ పరధ్యానంగా అతడు తొట్రుపడి తతత మమమ అన్నాడు. క్లాస్ అంతా ఒకటే నవ్వు. కాలేజీ కాగానే ఆమె అందానికి జోహార్లర్పించాడు రాజు. అలా ప్రారంభమైన పరిచయం కొద్ది రోజుల్లోనే మారాకు తొడిగింది. రోజులు నిత్య వసంతంలా గడిచిపోతున్నాయి. అతను కనిపించగానే ఆమె హృదయం లోలోనే గానం చేసేది. ఒక్కోసారి ఆ గానం అప్రయత్నంగా ఆమె పెదవులపై చిందులు వేసేది. అప్పుడు సన్నిహితులు రువ్వే వేళకోళాలు తీయగా వినిపించేవామెకు. సాహిత్య పోటీల్లో తరచుగా ఆమెకు బహుమతులొచ్చేవి. అభినందనలు తెలపడానికి అతడు, అందుకోవడానికి ఆమె వేగిర పడేవారు. అందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట వద్దకో గోదావరి గట్టు వద్దకో వెళ్లి కలుసుకునేవారు. వారి స్నేహం తరచుగా క్లాసులు ఎగ్గొట్టడం వరకు ఎదిగింది. రాజ్ అద్భుతమైన నటుడు. కాలేజీ నాటక పోటీల్లో బహుమతులన్నీ అతనివే. అంతర విశ్వవిద్యాలయ నాటికల పోటీలో అతడు ఉత్తమ నటుడిగా బహుమతి పొందగా అతనికి అభినందనలు తెలపడానికి గోదావరిలా ఉరకలు వేస్తూ వెళ్ళిందామె. పనిలో పనిగా ఇద్దరూ హృదయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు రాజు కాలేజీకి రాలేదు. అతి ముఖ్య విషయం మాట్లాడడానికి ధవళేశ్వరం రమ్మని ఆమెకు కబురు పంపాడు. ఆమె క్లాసులు ఎగ్గొట్టి సిటీ బస్టాప్ వద్దకొచ్చింది. ఎంతకు బస్సు రాలేదు. క్షణం ఒక యుగంలా ముళ్లమీద నిల్చుంది. టైం 3 దాటింది. ఆమెలో ఆత్రం, విసుగు, కోపం, కసి. అంతలో దూరంగా ఆపద్బాంధవిలా బస్సు కనిపించింది. బస్సు వస్తోంది, వస్తోంది, వచ్చేసింది. కాని బస్సు నిండా జనం. ఫుట్బోర్డు మీద కూడా గబ్బిలాల మాదిరిగా వేలాడుతున్నారు. దిగేవారు దిగుతున్నారు, ఎక్కగలిగేవారు ఎక్కుతున్నారు. ఇంకెవరూ ఎక్కద్దని కండక్టర్ మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. ఈ బస్సులో వెళ్లగలిగితే కనీసం 4:30కైనా ఆమె అతన్ని కలుసుకోగలదు. ఈ బస్సును వదులుకుంటే తర్వాత బస్సు ఎప్పుడొస్తుందో ఏమో. ఇంటికి ఆలస్యంగా వెళితే మరో బాధ. కాని ఈ బస్సు ఎక్కడమెలా? బస్సు కదిలిపోతోంది, పోతోంది. అంతే, ఏదో అదృశ్యశక్తి ఆవహించిందాల్లా బస్సుతో పాటు పరిగెత్తి శక్తంతా కూడదీసుకుని ఫ్రంట్ డోర్ వద్దనున్న కడ్డీ అందుకుంది. అంతే, ఆమెకు తెలిసింది. అంతవరకు ఆమెకు చెప్పి ఇక చెప్పలేకపోయింది శారద. ఆమె హృదయం బరువెక్కి కళ్లల్లో మేఘాలు కమ్మేశాయి. తర్వాత ఆవేశంగా పాదాల్ని కప్పి ఉంచిన చీరను తొలగించి, తర్వాత ఏం జరిగిందో చూడు అని ఏడ్చేసింది. శారద కుడికాలుకు వేళ్లు లేవు. నిర్ఘాంతపోయింది మాలిని. అనునయంగా ఆమెను హత్తుకుని, నీకు దేవుడంత అన్యాయం చేశాడక్క, నాకింతవరకు ఈ విషయం తెలియనే తెలీదు అంది. కన్నీళ్లు తుడుచుకుంది శారద. మనిషిన తర్వాత ఏవో లోపాలుండకపో. అయితే చాలామంది ఆ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ దొరికిపోతారు. నేను ఈ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. అందుకే నా లోపం ఎవరూ కనిపెట్టలేకపోయారు. దేవుడు నాకు అన్యాయం చేయలేదమ్మా, మహోపకారమే చేశాడు. లేకపోతే నేను కూడా
శారద వాక్యం పూర్తి చేయలేదు. ఆమెకెందుకనో లత జ్ఞాపకం వచ్చింది. కాసేపు ఎదురుచూసి చెప్పక్క అంది మాలిని. నిజంగా నేను కళ్ళు తెరిచింది ఆసుపత్రి మంచం మీదే. ప్రపంచం అంటే ఏంటో నాకు తెలిసిందక్కడే. పొట్టుదప్పి నేను కింద పడ్డానట. బస్సు వెనక చక్రాలు నా పాదం మీదుగా పోయాయట. వేళ్లు బాగా నలిగిపోతే ఆసుపత్రిలో వాటిని తీసేశారు. మొదట్లో అందరూ నా పట్ల సానుభూతి చూపారు. అంత బాధలోనూ నా కళ్ళు రాజు కోసం వెతికేవి. అవిటిదాన్నైనందుకు నా హృదయం ఆక్రోశించేది. స్నేహితులు, బంధువుల సానుభూతి నా తపనను తీర్చేది కాదు. అతడు రావాలి, రావాలి, వచ్చి నీకేం పర్వాలేదు, నేనున్నాను అనాలి. నేను వినాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. కాని రాజొచ్చాడు. నావాడుగా కాదు, మా క్లాస్మేట్స్ అందరితో వాళ్లలో ఒకడుగా వచ్చాడు. ఉలుకు పొలుకు లేకుండా అందరితో పాటు వెళ్లిపోయాడు. క్రమంగా నా తల్లిదండ్రులకు నా ప్రేమ వ్యవహారం తెలిసిపోయింది. ఎవరూ దగ్గర లేనప్పుడు అమ్మ ఆసుపత్రిలోనే, ఒసే ముదనష్టపుదానా, నీ కాలేజీ నిర్వాహకం ఇదా? నీ చరిత్ర ప్రపంచమంతా తెలిసిపోయిందే. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే? నీకే పెళ్లి కాకపోతే ఇంకా చెల్లెళ్ల గతి ఏంటి? అంటూ సగం బాధగా సగం కోపంగా నన్ను తిట్టిపోసేది. నాన్న కూడా సానుభూతి చూపేవారు కాదు. కన్నందుకు తప్పదుగా అన్నట్లు ప్రవర్తించేవారు. నేను ఆసుపత్రిలో ఉండాల్సి రావడం వల్ల మా ఇంటి పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఇంటి పనులు మానుకుని ఎవరో ఒకరు నాకు సాయంగా ఆసుపత్రిలో ఉండాల్సొచ్చేది. ఉన్నంతసేపు ఏదో సణుక్కుంటూ ఉండేవారు. అక్క దగ్గరకు వెళుతున్నాను అని చెప్పి ఆసుపత్రికి రాకుండానే అబ్బాయిలతో తిరగడం మొదలుపెట్టింది చెల్లి. తమ్ముడు మోహన్ అమ్మాయిలకు ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ రోజురోజుకు బరితెగించి నాన్నని ఎదిరించడం ప్రారంభించారు. వీటన్నింటికీ నేనే కారణమైనట్లు నువ్వు చూపిన బాట మహాతల్లి అని అమ్మ తిట్టిపోసింది ఒకరోజు. నాన్న ఆఫీస్ నుండి ఆసుపత్రికొస్తూనే దండకం ప్రారంభించారు. నువ్వు చచ్చినా బాగుండిపోను, పీడ విరగడయ్యేది. ఆసుపత్రిలోనే ఇంతగా సన్మానం పొందుతున్నానే, ఇంకా డిశ్చార్జ్ అయి ఇంటికి వెళితే ఆ భావం కలిగితేనే గుండె ఆగిపోయేది. నా పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. లోకం అంటే ఏంటో తెలిసొచ్చింది. మనం బుద్ధిగా ఉన్నంతకాలము మనకు అందరూ ఉంటారు. కాస్త పొరపాటు చేశామో లోకులతో పాటు మనవాళ్లు కూడా మనల్ని కాకుల్లో పొడుస్తారు. కాలు బాధ, గుండెల్లో పుట్టెడు దిగులు, మెదడులో ఆరని మంటలు. ప్రమాదంలో నా వేళ్లు నలిగిపోయాయి గాని వీళ్ల ప్రవర్తన, రాజు నిర్లక్ష్యంతో నా హృదయమే నలిగిపోయింది. నలిగిపోయిన వేళ్లు తీసేశారు. నలిగిపోయిన హృదయాన్ని తీసేయడం ఎలా? చచ్చిపోతే బాగుందనిపించేది. అలాంటి నికృష్ట పరిస్థితుల్లో నేనుండగా ఆశాజ్యోతిలా ఆయన అంటే రాజశేఖరం గారొచ్చారు. ఆ రోజుల్లో ఆయన రాజమండ్రిలోనే ఏదో ఆఫీసులో పనిచేస్తూ మా ఇంట్లోనే ఒక గదిలో అద్దుకుండేవారు. ఆయన గదికి ఎప్పుడొచ్చేవారో, ఏం చేసేవారో, ఎప్పుడు వెళ్లేవారో నాకేమీ తెలీదు. ఆయన గురించి అసలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. అలాంటి ఆయన ఆసుపత్రికి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రాత్రిపూట విజిటర్స్ ని లోనికి రానివ్వరు, మరి ఎలా వచ్చారు అని అడిగాను. పెద్ద డాక్టర్ గారు అమ్మాయికి ప్రైవేట్ చెబుతున్నారట ఆయన. ఆ పొలుగుబడి ఉపయోగించి వచ్చారాయన. నన్ను మాటల్లో పెట్టి నవ్వించారు. నీ మనస్తాపం నాకు తెలుసు, దిగులు చెందకు శారదా, నేనున్నాను అన్నారు కొండంత దేవుళ్ళ. అగాధంలోనికి కూరుకుపోతున్న నాకు ఆధారం దొరికినట్లయింది. గత 4-5 రోజులుగా తిట్లు దీవెనలతో విసిగిపోయిన నాకు ఆయన మాటలు అమృతంలా సోకాయి. సరిగ్గా అలాంటి మాటలే నేను రాజు ద్వారా వినాలని ఆశించాను. కాని రాజశేఖరం గారి నోట విన్నాను. అదే విదాడించే వింత నాటకం. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొదటిసారిగా నేను ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. మర్నాడు తమ్ముడు మోహన్ వచ్చాడు దుమ్దుమ్లాడుతూ. ఈ ముసలి పీనుగులకు బుద్ధి లేదు, చెబితే వినరు. ఈ చదువులు ఎవరిని ఉద్ధరిస్తాయి? పాస్ అయితే మాత్రం తేరగా ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? నేనొక కొత్త పద్ధతిని ఆలోచించి ఆచరిస్తుంటే ఈ ముసలి పీనుగులు కాదంటారు. ఏంటా కొత్త పద్ధతి అని అడిగాను. ఏముంది, లక్షలున్న అమ్మాయిని లక్షణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. అందుకు ఇప్పటినుండే ప్లాన్ వేస్తున్నా అన్నాడు హుషారుగా. వేలెళ్ళేడు వెధవ ప్రేమను వ్యాపారంగా మారిచేస్తున్నాడు. అక్క, నువ్వు ప్రేమించినవాడు లక్షాధికారి అవునా కాదా? వాడు నిన్ను చూడ్డానికి వస్తున్నట్టు లేదే, అడ్రస్ ఇవ్వు, వాడిని లాక్కొచ్చి పడేస్తా అని హీరోలా నవ్వాడు. నిండా 15 సంవత్సరాలు లేని వెధవ. వాడు వెళ్లగానే అమ్మొచ్చింది. పాలల్లో పంచదార కలుపుతూ దండకం ప్రారంభించింది. ఆపుకోలేనంత దుఃఖం కలిగింది నాకు. అమ్మా, ఆ చేతిలోనే పాలల్లో కాస్త విషం కలిపి నాకివ్వు, నీ శని విరగడైపోతుంది అన్నాను. ఆమె దండకం ఆగిపోయింది. కంటతడి పెట్టుకుని, ఎంత మాటన్నావే శారదా, ఇంటి పరిస్థితి చూస్తే మతి పోతోంది తల్లి. కడుపు కట్టుకుని నీ పెళ్లిల కోసం కూడబెట్టిన డబ్బంతా మంచినీళ్ల ప్రాయంగా డాక్టర్ల ముఖాన కొట్టాల్సి వస్తోంది. బంధువులు కాకుల్లో పొడుస్తున్నారు. పిల్లలు నా మాట వినడం లేదు. మనసు విరిగి ఏదో వాగాను, బాధపడకమ్మా అని ఏడ్చేసింది అమ్మ. నాకు దుఃఖం పొంగుకొచ్చింది.
కాసేపుండి అమ్మ వెళ్ళిపోయింది. కాని నా మనసు కలతబారింది, కుదుట పడలేదు. నాకు తెలియకుండానే నా హృదయం ఆయన కోసం ఎదురు చూస్తోంది. ఆయనొచ్చారు, ఓదార్చారు, నవ్వించారు, నాలో ఆశాజ్యోతి వెలిగించారు. వాసన చూసుకుంటూ హాయిగా నిద్రపోమ్మని దోశల నిండా పచ్చ సంపెంగలు పోశారు. అవంటే నాకెంతిష్టమో. 2 రోజులు గడిచాక రాజొచ్చాడు. ఏం చేయించారు? మా నాన్న చాలా పట్టుదలగా ఉన్నాడు. మహాలక్ష్మిలా నిండుగా ఉన్న కోడలు కావాలని. మన పెళ్ళయ్యాక యాక్సిడెంట్ జరిగినా బాగుండేది. ఇప్పుడు చూస్తూ చూస్తూ అవిటిదాన్ని. ఇక వాక్యం పూర్తి చేయలేదు రాజు. అతని ఆంతర్యం గ్రహించాను. వెళ్ళి మహాలక్ష్మిని తెచ్చుకో అనేసి రోషంగా ముఖం గోడవైపు తిప్పుకున్నాను. మన పెళ్లికి నాన్నగారిని ఒప్పించడానికి సాయశక్తులా కృషి చేస్తాను. కానీ నన్ను అపార్థం చేసుకోకు. నా ప్రయత్నంలో నేను విఫలమైతే నా వలపులు నీవే. రాజుని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అతడు చెప్పేదంతా శుద్ధ గ్యాస్. నేను సమాధానం చెప్పలేదు. అతనికి నా ముఖం చూపించదలుచుకోలేదు. గ్యాస్ కొట్టి కొట్టి చూసి చూసి వెళ్లిపోయాడు. నా దీనావస్థకు కుమిలిపోతూ చాలాసేపు అలానే ఉండిపోయాను. పచ్చ సంపంగి కమ్మని సువాసన గుప్పుమంది. ఆయనొచ్చారన్నమాట. అయినా నేను తల తిప్పలేదు. ఆయన నా పక్కనే మంచం మీద కూర్చున్నారు. అయినా నేనటు తిరగలేదు. నా తల మీద చెయ్యేసి వాత్సల్యంగా తలని మిరారు. ఉలిక్కిపడి ఆయన వైపు తిరిగాను. నా కన్నీళ్లు రుమాలతో ఒత్తుతూ, ఛీ, ఏడుస్తున్నావా చిట్టిపాప అన్నారు జాలి కురిపిస్తూ. ముఖం మీదకు అల్లిబిల్లిగా వ్యాపించిన కురులను సవరిస్తూ, ఎందుకేడుస్తున్నావు అన్నారు వాత్సల్యంగా. అంత వాత్సల్యాన్ని భరించలేక కళ్ళు మూసుకున్నాను. నేను ఎంతకో మాట్లాడకపోవడం చూసి వెళ్ళిపోనా అని లేచారు. చటుకుని కళ్ళు తెరిచి ఆయన చేయి పట్టుకుని ఆపాను. రోజులు గడుస్తున్న కొద్దీ గాయం నయమైంది. స్నేహలత నన్ను రాజశేఖరం గారితో కలిపి దృఢంగా బంధించింది. ఆయన మాట్లాడుతుంటే ఎన్ని యుగాలైనా అలా వింటూ ఉండాలనిపించేది. ఆయనకు తెలియని విషయం లేదా అని ఆశ్చర్యపోయేదాన్ని. ప్రపంచ రాజకీయాలు, మానవ మనస్తత్వం, చివరకు నా ఇష్టాయిష్టాలు, అలవాట్లు, అభిరుచులు అన్నీ ఆయనకు తెలుసు. కాని ఆయన గురించి నాకు చిన్న మెత్తు కూడా తెలీదు. ఒకరోజు ఆయన కథ అడిగాను. నేను సామాన్యుల్లో అతి సామాన్యుణ్ణు అంటూ ప్రారంభించి ఆయన కథ చెప్పారు. శేఖర్ తండ్రి లారీ డ్రైవర్. 4-5 రోజులకొకసారి ఇంటికొచ్చేవాడు. సవతి తల్లి శేఖర్ జీవితాన్ని దుర్భరం చేసింది. ఉన్న కాస్త స్వంత బిడ్డలకు పెట్టి శేఖర్ను మార్చేసేది. అతడు మంచినీళ్లు మాత్రమే తాగి బ్రతికిన రోజులున్నాయి. అతనికి పుష్కలంగా లభించేవి 2 తిట్లు, దెబ్బలు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడతను. అప్పటికే స్కూల్ ఫైనల్ పరీక్ష మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంటి పరిస్థితి చూస్తే పై చదువులు సాగేటట్టు కనిపించలేదు. లారీ క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి హామీ ఇచ్చాడు. బంగారంలాంటి ఉద్యోగం, నీ అదృష్టం బాగుంటే డ్రైవర్ అవుతావు, రోజూ సంపాదనే అని దీవించేది సవతి తల్లి. భయపడుతూనే కాలేజీలో చదువుతా అన్నాడు శేఖర్. ఆమె చెడతిట్టిపోసింది. అది చాలక, పోరా అడుగు తింటూ కాలేజీలో చదువుకో పో, వీధి దీపాల కింద చదువుకుని అందరూ గొప్పవాళ్ళయ్యారట అని శేఖర్ని ఇంట్లోంచి గెంటేసింది. కడుపు మాడితే వాడే తిరిగొస్తాళ్లే అన్న ధీమాతో. అయితే ఆమెకు తెలీదు, కడుపు మాడి ఇంట్లో చచ్చే కంటే బయట అడుక్కు తండమే మంచిదని నిర్ణయించుకున్న శేఖర్ తిరిగి రాడని. సర్టిఫికెట్లతో రోడ్డున పడ్డ శేఖర్కు ఏం చెయ్యాలో తోచలేదు. పొట్ట నింపుకోవడానికైతే హోటల్ సర్వర్ లాంటి పనులు దొరకపోవు. కాని చదువుకొని గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి? దగ్గరలో ఉన్న పట్టణం రాజమండ్రి చేరుకున్నాడు. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారింటికి వెళ్లాడు. మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాం సార్. 2 పూట్ల భోజనం కూడా అక్కర్లేదు సార్. రోజు విడిచి రోజు 1 పూట భోజనం పెట్టండి చాలు. కానీ నా చదువుకయ్యే ఖర్చంతా భరించండి సార్ అని ప్రాధేయపడ్డాడు శేఖర్. రామతారకం గారు శేఖర్ వైపు సాలోచనగా చూశారు. ఆ స్వరంలోని దైన్యం ఆయన్ను కదిలించి వేసింది. కంఠంలోని నిజాయితీ అతనికి నచ్చింది. అదీకాక ఆయన కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా పెద్దవాడు అమెరికాలోనూ చిన్నవాడు ఢిల్లీలోనూ ఉన్నారు. కూతురు అత్తవారింటుంది. ఇంట్లో తను భార్య తప్ప వేరే ఎవరూ లేరు. ఇంటి పనులు చూడ్డానికి ఒక నౌకరుండేవాడు. కాని కాస్త మంచి ఉద్యోగం దొరకడంతో వాడు వెళ్లిపోయాడు. కాలక్షేపం కోసం మనవలను తెచ్చుకుందామనుకున్నారు తారకం గారు. కాని వాళ్ళింకా చిన్నపిల్లలు. పైగా తల్లిదండ్రులు విడిచి ఉండలేరు. అదీకాక వాళ్ళందరివి పరిమిత కుటుంబాలు. పిల్లల్ని విడిచి వాళ్లు ఉండలేరు. అందువల్ల లంకంత కొంపలో బిక్కుబిక్కుమంటూ వృద్ధ దంపతులిద్దరే ఉంటున్నారు. సార్, తారకం గారు ఎంతసేపటికి జవాబు చెప్పకపోయేసరికి మళ్లీ పిలిచాడు శేఖర్. సరే అన్నారాయన. ఇంటిని ఆనుకునున్న ఖాళీ కారు షెడ్లో శేఖర్ మకాం. వారింట్లో శేఖర్కు పెద్దగా పనేమీ ఉండేది కాదు. కూరగాయలు తేవడం, వాళ్లతో షాపింగ్కు వెళ్లడం, వాళ్ళు ఎక్కడికైనా వెళితే ఇంటికి కాపలా ఉండడం,
అలాంటి చిన్న చిన్న పనులే. లక్ష్మీదేవమ్మ గారు కూడా అతన్ని ఆదరించేవారు. మొదటి రోజు శేఖర్ వాళ్లు భోంచేసిన తర్వాతే మిగిలితే తాను తినాలి అనుకున్నాడు. కాని వాళ్లు తమతో బాటే అతనికి భోజనం పెట్టారు. టేబుల్ మీద నుండి ఆకెత్తుకుని గదిలో ఒక మూల కింద కూర్చుని భోంచేయడానికి ప్రయత్నించాడు శేఖర్. నిన్ను నువ్వే చిన్నబుచ్చుకోకు శేఖర్ అంటూ వాళ్లతో బాటే అతనిని టేబుల్ మీద భోంచేయమన్నారు తారకం గారు. తిట్లు తప్ప వేరే ఏమీ ఎరుగని శేఖర్కు వారి ఆదరణ కన్నీరు తెప్పించేది. చూడు శేఖర్, దేవుని దయవల్ల మాకు భుక్తికి లోపం లేదు. నీకు భుక్తికే లేదు. ఉన్నవాడు లేనివాడికి కాస్త పెట్టడం ప్రతి మనిషి కర్తవ్యం. దానికి ఔదార్యం అని పేరు పెట్టడం, కృతజ్ఞత చూపడం అనవసరం. నేనైనా అందరికీ పెట్టగలనా? ఆ దేవుడు పంపినట్టు సమయానికి నువ్వు వచ్చావు. ఆ దేవుడు నాకిచ్చిన దానిలోనే నేను నీకు కొంచెం ఇస్తున్నాను. తిండి దొరికింది కదా అని నువ్వు సంబరపడిపోయి సోమర్లా కాలం గడపకు. కష్టపడి చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ నాకు కనపడు. అప్పుడు నేను సంతోషిస్తా, గర్విస్తా. నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఆ విధంగా, ఇలా కాదు అన్నారు తారకం గారు. కొద్ది కాలంలోనే శేఖర్ వారి మెప్పు పొందాడు. అతని మకం కారు షెడ్లో నుండి ఇంట్లోకి మారిపోయింది. శేఖర్ కాలేజీలో ఉత్త పాఠాలే నేర్చుకున్నాడు గాని తారకం గారిని చూసి జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. అదృష్టం కలిసొచ్చి శేఖర్కు స్కాలర్షిప్ వచ్చింది. ఆ డబ్బు తారకం గారికి ఇవ్వబోయాడు. ఆయన తీసుకోలేదు. దాంతో బట్టలు కుట్టించుకోమన్నారు. తెలియని వాళ్లు శేఖర్ తారకం గారి అబ్బాయే అనుకునేంతగా అతడా కుటుంబంలో కలిసిపోయాడు. బిఏ పూర్తి కాగానే తారకం గారే శేఖర్కు రాజమండ్రిలో ఉద్యోగం ఇప్పించారు. తర్వాత కొద్ది కాలానికే ఆయన రిటైర్ అయ్యి ఇల్లు అద్దెకిచ్చేసి చిన్న కొడుకు దగ్గరికి వెళ్లిపోయారు. తన కథ చెప్పి, శారదా, నిన్నొక విషయం అడుగుతా, జాగ్రత్తగా ఆలోచించుకుని సమాధానం చెప్పు అన్నారాయన. నా గుండె గొవ్వలాడింది. ఆయన అడగదలిచిన విషయమేమిటో నా హృదయం గ్రహించింది. కాని బుర్ర సందేహించింది. ఒక నిమిషం ఉత్కంఠతతో నా ప్రాణాలు విలవెల్లాడిపోయాక నా హృదయపు అట్టడుగు పొరల్లో కొట్టుమిట్టాడుతున్న కోరికనే ఆయన నోట విన్నాను. చెడిపోయిన పిల్లగా బంధువులందరి నోళ్లల్లో నానిన నాకు ఈ జన్మలో వివాహయోగం లేదని నిరాశపడుతున్న తరుణంలో వరమిచ్చే దేవుళ్లా ముందుకొచ్చిన ఆయన ఔదార్యాన్ని తిరస్కరించే శక్తి నాకు లేకపోయింది. కాని ఆయనకు వెంటనే నా అంగీకారాన్ని చెప్పలేకపోయాను. వెంటనే చెప్పమని ఆయన ఒత్తిడి చేయలేదు కూడా. నన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంట్లో అడుగు పెట్టగానే కాలుతున్న పెనంలోంచి కణకణామండే నిప్పుల్లోకి దూకినట్లయింది నా పరిస్థితి. ఆయన మా ఇంట్లోనే అద్దెకుంటున్నా నేను ఆసుపత్రి నుండి వచ్చాక మేం కలుసుకుని మాట్లాడుకున్నదే లేదు. అయితే సదా నా క్షేమాన్ని కోరే ఒక మంచి హృదయం నా పక్క గదిలోనే ఉందన్న భావం నాకు ఊరట కలిగించేది. విశాఖలోని కైలాష్ గారి కంపెనీలో ఉద్యోగం కోసం ఆయన చాలా కాలం క్రితమే అప్లికేషన్ పెట్టుకోవడం, ఇంటర్వ్యూకి వెళ్లడం జరిగింది. నేను ఆసుపత్రి నుండి వచ్చిన వారం రోజులకు ఆయనకు ఉద్యోగానికి పిలుపొచ్చింది. రాజమండ్రిలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. రేపే ఆయన విశాఖ ప్రయాణం. ఆ రాత్రి ఆయన మా తల్లిదండ్రులను కలుసుకుని మా వివాహానికి అనుమతించమని కోరారు. అప్పటి నా పరిస్థితుల్లో మా వాళ్లు ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని నేను భావించాను. కాని మా వాళ్లు కులం, గోత్రం అని మొదలుపెట్టారు. వాళ్ల మూర్ఖత్వానికి నాకు కోపమే వచ్చింది. కాని ఆయన ఆవేశపడలేదు. శారదా, నీకు మైనారిటీ తీరింది. పెద్దల ఆగ్రహాలు అనుగ్రహాలతో నీకు పనిలేదు. స్వతంత్రంగా ఆలోచించుకో. నీకిది ఒక విషమ సమస్య, ఒక మలుపు. ఇలాంటప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. నా మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు మరేమీ ఆలోచించుకో. నీ నుండి నువ్వు ఒక పూచిక పుల్ల కూడా తీసుకురానక్కర్లేదు. ఇదిగో, ఈ ప్యాకెట్లో చీర, జాకెట్ ఉన్నాయి. నీకిష్టమైతే వీటిని ధరించి రేపు తెల్లవారుగానే నా గదిలోకి రా. 7 గంటలకే నా ప్రయాణం. కలిసి వెళ్ళిపోదాం. ఇష్టం లేకపోతే ఈ ప్యాకెట్ నా గదికి పంపాయి అంటూ ఒక ప్యాకెట్ నా చేతిలో పెట్టి సమాధానం కోసం ఎదురు చూడకుండా చరచరా తన గదిలోకి వెళ్లిపోయారాయన. మేమంతా బొమ్మల్లా ఉండిపోయాం. మా ఇంటిని విచిత్రమైన శబ్దం ఆవరించింది గాని నా మెదడులో మాత్రం ఒకటే సమ్మెట పోట్లు. ఏం చెయ్యాలి? ఆ రాత్రంతా ఒకటే ఆలోచన. తెల్లవారబోతోంది. నా జీవితంలోనికి వెలుగు రాబోతోంది. నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ఇక ఊగిసలాట్ లేదు. నా మనసు నిశ్చలంగా ఉంది. నిశ్శబ్దంగా నా పనులన్నీ ముగించుకున్నాను. స్నానం చేసి ఆయనిచ్చిన చీర, జాకెట్టు ధరించాను. ఆ ప్యాకెట్లోనే గాజులున్నాయి, వేసుకున్నాను. అప్పటికింట్లో ఒక్కొక్కరే లేచారు. నా నిర్ణయం వాళ్ళకి అర్థమైపోయింది. అవునని కాదని అనలేక చోద్యం చూస్తున్నట్టు నిలబడిపోయారు. అమ్మ, నాన్న పాదాలంటి నమస్కరించాను. తమ్ముణ్ణి, చెల్లెలను దగ్గర తీసుకుని తలనిమిరాను. చటుక్కున గుమ్మవైపు తిరిగి ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా ఆయన గదిలోకి వెళ్లాను. సూట్ కేసు సర్దుకుంటున్న ఆయన నన్ను గమనించి క్షణం నిటారుగా నిల్చున్నారు. దాచుకున్నా దాగని మెరుపు ఆయన ముఖం నిండా పొరుచుకుంది. నా హృదయం ఉప్పొంగిపోయింది. నా ముఖం కూడా వెలిగిపోయి ఉండాలి.
సూట్ కేసులోంచి ఒక నెక్లెస్ తీసి నన్ను దగ్గరగా రమ్మని దాన్ని అలంకరించి నన్ను ఆ మధుర క్షణం ఆమె కళ్ల ముందు ప్రత్యక్షమైంది కాబోలు అలాగే ఉండిపోయింది శారద. ఆమెను ఆ మాధుర్యం కాసేపు అనుభవించనిచ్చి ఇంకా చెప్పమని హెచ్చరించింది మాలిని. ఆలోచనల నుండి తేరుకుని చెప్పడానికేముంది, ఆ ఇంటి తలుపులు శాశ్వతంగా నాకు మూసుకున్నాయి. ఇక్కడికొచ్చిన తర్వాత కైలాష్ గారే మా వివాహం జరిపించారు. కైలాష్ గారు ఆయన కలుసుకున్న వేళ విశేషం ఏంటో గాని వాళ్ళిద్దరూ తండ్రి కొడుకుల కంటే అన్యోన్యంగా కలిసిపోయారు అని చెప్పి కైలాష్ని పొగడ్డం ప్రారంభించింది శారద. అలాంటి యజమాని దొరకడం వర్కర్సు ఉద్యోగస్తుల అదృష్టం అంట. వారికెప్పుడు ఏ కష్టం వచ్చినా కన్న తండ్రిలా దేవుళ్లా ఆదుకుంటాడట కైలాష్. వారి సమస్యలు పరిష్కరించందే నిద్రపోడట. అదట ఇదట. ఈ దంపతులకు కైలాష్ను పొగడ్డమే ఒక హాబీ కాబోలు అని నవ్వుకుంది మాలిని. ఆమెను పూర్తిగా పొగడ్నిచ్చి, నువ్వంతగా మెచ్చుకునే ఆ పెద్ద మనిషి నా జీతం ఎవరో దొంగలిస్తే పట్టించుకోనేలేదు, నన్ను పిలవలేదు, విచారించనేలేదు అంది ఈసడింపుగా. శారద వాగ్దాటి ఆగిపోయింది. ఆమెను చిత్తు చేసినందుకు మాలినికి కించెత్తు గర్వం కూడా కలిగింది. ఎంతవరకు దొంగ పట్టుబడనేలేదు, అరెస్టు చేయడం జరగలేదు అంది. అందుకు కారణం నువ్వే అని నవ్వేసింది శారద. నేనా దొంగని పట్టుకోవద్దన్నానా? నువ్వే దొంగ, అరెస్టు చేస్తే నిన్నే చెయ్యాలి అని నవ్వేసి గంభీరంగా మారిపోయింది శారద. ఆ డబ్బు ఎవరూ దొంగలించలేదు, నీ వద్దనే ఉంది అని ఆయనకు తెలుసు, కైలాష్కి తెలుసు. నువ్వెందుకే నాటకం ఆడుతున్నావో మాత్రం అర్థం కాలేదు. దొంగతనం చేస్తూ పట్టుబడిందాల్లా కిక్కురు మనలేదు మాలిని. ఆ విషయం వాళ్ళకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది. నీకు తెలీదేమో కాని నీకు జీతంగా ఇచ్చిన నోట్ల నెంబర్లు ఆఫీస్ రిజిస్టర్లో ముందుగా నమోదు చేశారు. జీతం పోయిందనగానే ఆ నెంబర్లు పోలీసులకు, షాపులకు, బ్యాంకులకు తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఆ నోట్లు మార్చడానికి ప్రయత్నిస్తే వెంటనే అరెస్ట్ అయ్యేవారు. మీ ఇంటాయన రామయ్య గారు నువ్వు ఇంటద్దెగా ఇచ్చిన నోటు పట్టుకుని మా ఇంటికొచ్చారు చిల్లర కోసం. అప్పుడు ఏం జరుగుంటుందో ఊహించి నువ్వు నాటకం ఆడుతున్నట్లు గ్రహించారాయన. రామయ్య గారు మా ఇంటికొచ్చారు గనుక సరిపోయింది, లేకపోతే నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి ఆయన అరెస్ట్ అయ్యేవారు. తర్వాత ఆ నోట్లు దొరికినట్లు పోలీసులకు మళ్లీ తెలియజేశారు, లేకపోతే నువ్వు కూడా అరెస్ట్ అయ్యేదానివే. ఎందుకిలా చేశావు? నిష్ఠూరంగా అడిగింది శారద. మాలిని నిజంగానే బాధపడింది. మా సెక్షన్లోని వారికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని, ఆ సెక్షన్ నుండి మరో సెక్షన్కి మారాలని అలా నాటకం ఆడాను. చిన్నగా అంది తల వంచుకుని. నీ పరీక్ష వల్ల తెలియదేమిటి? రాజేష్ అబద్ధం చెప్పగల సమర్థుడని. కాని చిత్రమేంటంటే అతడు అబద్ధాలు చెబుతాడని నిరూపణైనా అతని పట్ల నీ ప్రేమ తగ్గలేదు కదూ. నీకెలా తెలుసు? చెప్పాలా వద్దా అని కాబోలు కాసేపు సంశయించి చివరకు, ఒకనాడు నావాడు అనుకున్న రాజ్ ఈనాడు నీవాడు అనుకుంటున్న రాజేష్ ఒకరే కాబట్టి. నువ్వీనాడు అతనిని నమ్మినట్లే ఆ రోజుల్లో నేను అతన్ని నమ్మాను కాబట్టి. ఉలిక్కిపడింది మాలిని. ఇద్దరూ ఇక ఏమీ మాట్లాడలేకపోయారు. ఎవరి బాధ వారిది, ఎవరి ఆలోచనలు వారివి. చాలాసేపటికి నిద్రపోతున్నావా అని అడిగింది మాలిని. లేదు, ఆలోచిస్తున్నా. తన హృదయ రహస్యాన్ని పంచుకోవడానికి అన్నట్టు శారద హృదయానికి హత్తుకుపోయింది మాలిని. రాజేష్ అంటే అంతులేని ప్రేమ కలుగుతోందొక్కోసారి, పరమ అసహ్యం కలుగుతోందొక్కోసారి. అతనికి వ్యతిరేకంగా ఏదో భయంకరమైన కుట్ర జరుగుతోందని జాలి పుట్టుకొస్తోంది. ఏ నిర్ణయానికి రాలేకపోతున్నా. రాజేష్ ఎలాంటివాడో నువ్వైనా నిజం చెప్పవా? జాలిగా అర్థించింది. చెప్పడం ఇష్టంలేక కాబోలు మౌనం వహించింది శారద. కాని మాలిని వదల్లేదు. నాటకాల్లోనే కాక జీవితంలో కూడా అత్యుత్తమంగా నటించగల సమర్థుడు. అతని గురించి నాకంటే బాగా లత చెప్పగలదు. ఆ లత, వెటకారంగా అంది మాలిని. లత గురించి నీకేం తెలిసినంత వెటకారం? తన అనుభవం చెప్పింది మాలిని. నువ్వు చెప్పేది వింటే గుడ్డివాళ్లు ఏనుగు కథ జ్ఞాపకం వస్తోంది అని నవ్వింది శారద. గుడ్డివాళ్లు ఏనుగు కథ నాకు తెలుసుగాని లత కథ చెప్పు అని గారాలు పోయింది మాలిని. కన్యలు అందరిలానే లత వివాహ జీవితం గురించి ఎన్నో కలలు కంది. తనదంటూ ఒక జీవితం, తనకంటూ ఒక స్వర్గం మలుచుకోవాలని ఊహాలోకాల్లో తేలిపోయేది. ఆమె ఇంటర్ చదువుతున్నప్పుడే రాజేశ్వరరావుతో వివాహం స్థిరపడింది. బంధువులంతా చూడచక్కని జంట అన్నారు. అన్ని విధాలా యోగ్యమైన సంబంధమని మురిసిపోయారంతా. కొంప తాకట్టుబెట్టి 20,000 కట్నమిచ్చి లాంఛనాలు ఘనంగా జరిపి వివాహం అయిందనిపించాడు లత తండ్రి. ఆమె జీవన వీణ ఒక ఏడాది పాటు మోహనరాగాన్ని ఆలపించింది. కొడుకు పుట్టిన కొద్ది కాలానికే ఆ వీణ అపశృతులు పలకడం మొదలుపెట్టింది. బిగువు సడలిన భార్య పట్ల విముఖత్వం ఏర్పడింది రాజేశ్వరరావుకు. అన్వేషణలు ప్రారంభించాడు. చిరుతిళ్లు, చిలక కొట్టుళ్లు ముమ్మరమయ్యాయి.
భారతదేశంలోని కోటాను కోట్ల భార్యల్లానే లత కూడా వేళకెంత వండి పడేసి తన పొట్ట నింపుకుంటూ కళ్ళు చెవులు హృదయమూ మూసుకుని కూర్చుంటే ఆమెకు సమస్యలు దాపురించేవి కావు. కాని భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అలా ఉండాలి, అలాంటి పిచ్చి ఆదర్శాలు కొన్ని మిగిలిపోయాయి. అందువల్ల భర్తను సరిదిద్దడానికి ప్రయత్నించిందామె. దాంతో ఇంట్లో సమస్యలు, ఘర్షణ ప్రారంభమయ్యాయి. భార్యాభర్తలు కీచులాడుకున్నా సాధారణంగా ఇతరుల ఎదుట మాత్రం గుంభనంగా ఉంటారు. మనస్పర్ధలు రచ్చకెడవరు. కాని రాజేశ్వరరావు ప్రత్యేకత ఏంటంటే ఇతరుల ఎదుట భార్యతో గిల్లి కజ్జాలు పెట్టుకుని తన ఆధిక్యత నిరూపించుకోవడానికి ప్రయత్నించడం. పెళ్లైన కొత్తలో నెల జీతం భార్య చేతుల్లో పెట్టి తన ఖర్చులకు అడిగి తీసుకునేవాడు. మార్కెట్కు తనే వెళ్లేవాడు. భోజనం విషయంలో ఒక క్రమం ఉండేది. వేళపట్న ఇంటికొచ్చి భోంచేసేవాడు. కాని మనస్పర్ధలు వచ్చిన తర్వాత భార్యకు జీతం ఇవ్వడం మానేశాడు. మార్కెట్కు వెళ్లడం మానేశాడు. ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కోవడం లత డ్యూటీ అయింది. డబ్బు అడిగి తీసుకుని ఖర్చైన ప్రతి పైసాకు లెక్క చెప్పవలసిన బాధ్యత ఆమె మీద పడింది. పెద్ద ఆడిటర్లాగా ఆరా తీసి ఆరడి పెట్టడం మొదలుపెట్టాడు రాజేశ్వరరావు. వేళ కాని వేళ అతడు స్నేహితులను వెంటబెట్టుకుని ఇంటికొచ్చేవాడు. వాళ్లకు టిఫిను, టీ ఇవ్వాలి. ఒక్కోసారి ఇంట్లో సరుకులుండేవి కావు. ఇరుగు పొరుగు ఇళ్లకు పరిగెత్తి అరువు తెచ్చి టిఫిన్ చేసేది. ఇలాంటి చికాకులను కూడా భరించి సర్దుకుపోయేది లత. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని లోకలొకలున్నా ఇంకో కొడుకు పుట్టడానికి వాళ్లకు అభ్యంతరం లేకపోయింది. రెండో కొడుకు పుట్టిన తర్వాత రాజేశ్వరరావు ఆగడాలు మితిమీరిపోయాయి. ఏదో నాటకం రిహార్సల్స్ అంటూ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ప్రారంభించాడు. లత సహించింది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ రాజేశ్వరరావు ముచ్చట్లు కూడా పెరిగాయి. పిల్లలకు తల్లిని ఎదిరించడం నేర్పాడు. వాళ్లు తల్లి మాట వినకుండా చేశాడు. తల్లిని కొట్టడం కూడా నేర్పాడు. తండ్రి ఎదురుగా ఉన్నప్పుడు ఆ పిల్ల రాక్షసులు తల్లి మీద జరిపే అఘాయిత్యాలు ఎన్నని చెప్పను. ఆ పరిస్థితుల్లో నువ్వుంటే ఏం చేస్తావు మాలిని? అసలు మానాభిమానాలున్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుంది? అదే చేసింది లత. లత ఎదురు తిరిగింది. రెచ్చిపోయిన భర్త ఆమెను పుట్టింటికి పొమ్మన్నాడు. లత వెళ్లిపోవడానికి సిద్ధపడింది. కాని అప్పుల పాలై తన పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అక్కడికి వెళ్లి వాళ్లకు మరింత భారంగా, బాధగా, అవమానకరంగా తయారు కావడం ఆమెకు సమంజసంగా తోచలేదు. తన సమస్యను తనే పరిష్కరించుకోవాలి అనుకుంది. మొదట్లో ఆమె రాజేశ్వరరావు చాతుర్యాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. అతను ఉత్తమ నటుడు. ప్రజల సానుభూతి పొందాలంటే ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు. తన నటనతో, మాటలతో, చేష్టలతో బంధువుల్ని, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను ఆకట్టుకుని తన మంచితనాన్ని ప్రదర్శించుకునేవాడు. అందరూ అతని మాటల్నే నమ్మేవారు. లతకు తలతిక్క అని ముద్రపడింది. ఇరుగు పొరుగు అమ్మలక్కలకు లత తన సమస్యను వివరిస్తే అదో సమస్య కానట్టు అందరూ నవ్వేవారు. ఆడది గుట్టుగా సర్దుకుపోవాలి అని హితబోధ చేసేవారు. తగిన సమయం చూసి భర్తకు సరైన డోసు ఇవ్వాలని నిర్ణయించుకుంది లత. ఒకరోజు నలుగురు స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు రాజేశ్వరరావు. కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత లోనికి తొంగి చూసి, లత, టిఫిన్ తీసుకురా అని చాలా తీయగా చెప్పాడు. ఆమె తిన్నగా వాళ్లు కూర్చున్న గదిలోకొచ్చేసింది. ముఖం నిండా చిరునవ్వు పులుముకొని, సారీ డియర్, ఇంట్లో సరుకులేవి లేవు అంది. కంగు తినేశాడు రాజేశ్వరరావు. స్నేహితులు ముఖాలు చూసుకున్నారు. ఆమెను బిరబిరా లోనికి లాక్కుపోయి, ఎక్కడైనా అరువు తెచ్చుకోకూడదా అన్నాడు చిరాకుగా. తెచ్చిన బదులు ఎప్పుడైనా తీర్చంగనుకునా? అప్పెవరిస్తారు? హోటల్కి వెళ్లి మింగిరండి అంది సున్నితంగా. పక్క గదిలో కూర్చున్న మిత్రులకు ఈ సంభాషణ వినిపిస్తూనే ఉంది. వాళ్లు చల్లగా జారుకున్నారు. ఆ సంఘటన మహా అవమానంగా తోచింది అతనికి. తనకు నైతిక విజయంగా భావించింది లత. మర్నాడు పొయ్యి వెలిగించలేదు లత. పిల్లలు టిఫిన్ కోసం ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. కాఫీ అందక రాజేశ్వరరావు తల తిరుగుతోంది. రాజాను పిలిచి ఏదో చెప్పాడు. అంతే, వాడు వెళ్లి ఇంకా పొయ్యి వెలిగించవేం అని అరుస్తూ తల్లిని తన్నాడు వెనక నుండి. బాణం వేటుతున్న ఆడపులిలా రివ్వున వెనక్కి తిరిగి పట్టమని రాజా వీపు మీద ఒకటంటించింది. వాడు అంత దూరం వెళ్లి పడ్డాడు. అందరూ నివ్వెరపోయారు ఆమె రౌద్రాకారం చూసి. ఇంట్లో అనూహ్యమైన నిశ్శబ్దం. కన్న కొడుకును అంత గట్టిగా కొట్టినందుకు మనసు బాధపడినా సంభాళించుకుని భర్త వైపు నిప్పులు కురుస్తూ చూసి, ఇంట్లో సరుకులన్నీ నిండుకొన్నాయని నిన్ననే చెప్పాను, సరుకులు తెస్తేనే వంట అంది పొళ్ళు బిగించి. అతని కామిలో తెగించిన ఆదిశక్తి కనిపిస్తే పిల్లలకు కొత్తమ్మ కనిపించింది. ఏమైతేనే అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఇక నుండి రోజులు సవ్యంగా సాగవని. కిక్కురుమనకుండా రాజేశ్వరరావు మార్కెట్కి బయలుదేరాడు సరుకులు తేవడానికి. పిల్లలు నోళ్లు మూసుకుని మూల కూర్చున్నారు. లతకిది రెండో విజయం. రోజు ఇలాగే సమస్యలు, పేచీలు, ఘర్షణ. చినికి చినికి గాలివానైంది.
ఇంక భరించలేక రాజేశ్వరరావు ఆమెను పుట్టింటికి పొమ్మన్నాడు. ఈసారి మరింత తీవ్రంగా. తన తండ్రిచ్చిన కట్నం లాంఛనాలు మొత్తం 25,000 ఇచ్చేస్తే తక్షణం వెళ్ళిపోతానంది లత, నదురు బెదురు లేకుండా. ఆ స్వరం విని అదిరిపోయాడు రాజేశ్వరరావు. తర్వాత మొహం తిప్పుకుని, ఇన్నాళ్ళు నా కొంపలో పడి మీసావుగా, దానికి దీనికి చెల్లు అన్నాడు తిక్కగా. ఇంట్లో ఇంత చాకరీ చేస్తున్నందుకు నాకు నెలకు 200 జీతం వస్తుంది. ఆ జీతానికి నేను మేసిన మేపుకి చెల్లు, కాగా నా 25,000 మీద వడ్డీ కూడా రావాల్సింది తొణకక బెణకక చెప్పింది లత. ఆనాటి నుండి వారి జీవితం మరో మలుపు తిరిగింది. ఎదురు తిరిగిన స్త్రీని భరించడం ఎంత కష్టమో అతనికి తెలిసొచ్చింది. కాని లొంగిపోవడానికి అతని పౌరుషం అడ్డుపడింది. సమ ఉజ్జీలైన బద్ధశత్రువులు ఒకరినొకరు ఏమీ చేయలేక బుర్రుగా చూసుకుంటూ ఒకే ఇంట్లో కాపురం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది వారి సంసారం. ఎంత శత్రువైనా ఎల్లకాలమూ జగడాలాడుతూ కూర్చోలేరు కదా. సామరస్యం లోపించినా కొంతలో కొంత జీవితం సాఫీగా నడవాలి కదా. అందుకే ఎవరికి వారే కొన్ని షరతులు విధించుకుని వాటికి లోబడి ప్రవర్తించడం ప్రారంభించారు. ఇంట్లో ఏ సరుకులు నిండుకున్నాయో తానే చూసుకుని తెచ్చి పడేస్తాడు రాజేశ్వరరావు. అతడు ఇంట్లో ఉన్నా లేకపోయినా సరిగ్గా టైంకి వండి వడ్డించేస్తుంది లత. స్నేహితుల్ని పిలవడం మానేశాడతడు. పిల్లలు అల్లరి తగ్గించారు, పూర్తిగా మానకపోయినా. ఆమె బెడ్రూంలో పడుకోవడం మానేసి వేరే గదిలో చాప మీద పడుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరూ మాట్లాడుకోవడం బాగా తగ్గించుకున్నారు. తుఫాను ముందు ప్రశాంతతలాగా రోజులు దొర్లిపోతున్నాయి. రోజులైతే దొర్లిపోతున్నాయి గాని భవిష్యత్తు గురించి ఆందోళన పట్టుకుంది లతకు. ఆమె భర్త లేని సుమంగళి, పిల్లల్లేని తల్లి. ఇలా ఈ సంసారం ఎంతకాలం, ఏం జీవితం ఇది? భర్తలో మార్పు కలిగి మళ్లీ తమ సంసారం కళకళ్లాడే శుభముహూర్తం వస్తుందా? ఇవే ఆలోచనలు. ఆమెకు నాకు పరిచయం అయింది. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని తన పరిస్థితి వివరించి నా సలహా అడిగింది. ఆగిపోయిన చదువు కొనసాగించి BA పూర్తి చేయమని చెప్పాను. నా వద్దనే అప్పు చేసి పుస్తకాలు కొనుక్కుని పరీక్ష కట్టింది లత. భర్త ఆఫీసుకు వెళ్లగానే మా ఇంటికొచ్చి తెలియని పాఠాలు చెప్పించుకునేది. నాకు తెలిసినవి నేను చెప్పేదాన్ని. లత పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని తెలుసుకున్న రాజేశ్వరరావు అభ్యంతరం చెప్పలేకపోయాడు. అంకుటిత దీక్షతో చదివి ఆమె BA పూర్తి చేసింది. తర్వాత టైపు, షార్ట్ హ్యాండ్ పరీక్షలు కూడా పాస్ అయింది. ఈ ప్రయత్నమంతా ఎందుకో చూచాయిగా అర్థమవుతూనే ఉంది రాజేశ్వరరావుకి. ఏ అవాంతరం వచ్చినా సరే ఎదుర్కోవాలన్న దృఢ సంకల్పంతో, తన కాళ్ల మీద తను స్వతంత్రంగా నిలబడాలి అన్న స్థిర చిత్తంతో సిద్ధపడుతున్న ఆమెను ఇంకా రెచ్చగొట్టడం మంచిది కాదనుకున్నాడో ఏమో. అతను చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కాని తనకై తానే సృష్టించుకున్న నరకంలో తానే ఇమడలేక భార్య రాక్షసైనట్టు, తానేమో పరమ సౌజన్యమూర్తయినట్లు నటిస్తూ చెప్పుకుంటూ ఇతరుల సానుభూతి, అభిమానం పొందుతున్నాడు రాజేశ్వరరావు. వారి సంసారం అలా తయారవడానికి కారణమెవరు? అందులో లత పాత్ర ఎంత? ఆమె స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? సూటిగా ప్రశ్నించింది శారద. మాలిని జవాబు చెప్పలేకపోయింది. గడియారం 11 కొట్టింది. రేపు నీకు చాలా పనుంది, ఇంక పడుకో మాలిని అంది శారద. నిద్ర పట్టడం లేదక్క. ఇంకొక ప్రశ్న. లత కథ విన్న తర్వాత ఆమె తప్పు ఏమీ లేదని, రాజేష్ నిజంగా దుర్మార్గుడే అని అనిపిస్తోంది. కాని అతడే ఎదురై తన కథ మరోలా చెబితే నేను కరిగిపోతాను, నమ్మేస్తాను. నా మనసు నాకే అర్థం కావడం లేదు. అతన్ని వదులుచుకోవడం ఎలా? నేను దూరంగా పారిపోతున్న కొద్దీ అతడు దగ్గరవుతూనే ఉన్నాడు. అందుకే అంటారు అబద్ధానికి ఆకర్షణ ఎక్కువని. ఆ ఆకర్షణకు లోబడి అబద్ధాన్ని నమ్మి జీవితంలో ఎందరో మోసపోతూ ఉంటారు. ప్రేమించిన స్త్రీకి ఒక లక్షణం ఉంటుంది. అతడు అవునంటే ఆమె కాదనలేదు. అందుకే తరచుగా మోసపోతూ ఉంటుంది. అతని ప్రేమను పరీక్షించాలనుకుంటే అతని ప్రతి కోరికను, అతి చిన్న కోరికైనా సరే తిరస్కరించి చూడు కొంతకాలం. ప్రతిదానికి ఎడ్డువంటే తెడ్డు అండమే. అతడే నిజంగా ప్రేమిస్తే కోపగించుకోడు, ఆలోచిస్తాడు. నీకోసం తన ఇష్టాన్ని నువ్వు కాదన్నందుకు వెంటనే అతనికి కోపం వస్తుంది. తాను నీ మార్గంలోకి రావడానికి బదులు నిన్ను తన మార్గంలోకి తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రేమ తెలియనివాడికే కోపం వస్తుంది కనుక కొద్ది కాలం పాటు అతనికి కోపం వచ్చేట్టు ప్రవర్తించు. కోపం తెచ్చుకుని శపిస్తాడో, హుందాగా వ్యవహరించి క్షమిస్తాడో గమనించు. సలహా చెప్పి శారద పడుకుంది. లైట్ ఆర్పేసి నీలం రంగు లైట్ వెలిగించి మంచం మీద నడుము వాల్చింది మాలిని. ఆమెకు నిద్ర పట్టనేలేదు, ఆలోచిస్తూనే ఉంది. శేఖర్ పట్ల ఆమెకు గౌరవం పెరిగింది. ఒక అందంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ శేఖర్ రాజేష్ కన్నా ఎన్నో రెట్లు మిన్న. చివరకు తొణక్కుండా బెణక్కుండా అబద్ధం చెప్పడంలో కూడా. హోటల్లో అతిథుల ముందు అతడు చెప్పిన అబద్ధాలు వింది కదా. అయితే అవి స్వార్థం కోసం చెప్పిన అబద్ధాలు కావు. అలాగే శేఖర్ నటనలో కూడా రాజేష్ని మించిపోయాడా? అతని హుందాతనం, కార్యదక్షత వెనక నటన లేదు కదా. అతని నటనను బయటపెట్టడం ఎలా?
అతనికేం పరీక్ష పెట్టాలి? లత గురించి శారద చెప్పిందంతా నిజమేనా? అబద్ధం చెప్పవలసిన అవసరం ఆమెకు లేదుగా. లత శేఖర్లకి ఏ సంబంధమూ లేదా? సంబంధం ఉన్న శారదకు తెలియదేమో. తెలిసినా ఆ విషయం చెప్పడం మాని దాచిపెట్టిందేమో. హిందూ గృహిణి కదా. ఆమె ఆలోచిస్తూనే ఉంది. గడియారం 2 కొట్టింది. బయట తాళం తెరుస్తున్న శబ్దం. శేఖర్ వచ్చాడు కాబోలు. డిన్నర్ తదితర కార్యక్రమాలు ముగుసుంటాయి. శేఖర్ బెడ్రూంలోకి వచ్చాడు. ఒకే మంచం మీద ఆదమరచి నిద్రపోతున్న మాలిని శారదను చూశాడు. ఒక్క క్షణం అతని దృష్టి మాలిని మీద నిలిచింది. ఆమె చీర మోకాళ్ళ వరకు తొలగిపోయింది. పైట పూర్తిగా జారిపోయింది. అజంతా శిల్పసుందరిలా ఉంది. మరుక్షణంలో దృష్టి మరల్చుకున్నాడు శేఖర్. భార్యవైపు చూశాడు. ప్రశాంత వదనంతో మనోహరంగా దేవతలా కనిపించిందామె. ఫ్యాన్ గాలికి చిలిపి నృత్యం చేస్తున్న ఆమె ముంగురులను సవరించి నిశ్శబ్దంగా ఆమె నుదుట సున్నితంగా పెదవులానించి తన గదిలోకి వెళ్లిపోయాడు శేఖర్. వెళ్లేటప్పుడు అతని దృష్టి మాలిని మీద పడనేలేదు. అతడు మంచం మీద వాలిన శబ్దం వినిపించాక కళ్లు తెరిచింది మాలిని. తొలగిన పైటను చీరను సవరించుకుని నవ్వుకుంది. పరీక్షల్లో శేఖర్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. గడియారం 4 గంటలు కొట్టినప్పుడు శేఖర్ లేచాడు. మొహం కడుక్కుని స్నానం చేస్తున్నప్పుడు శారద, మాలిని లేచారు. అతడు స్నానం పూర్తి చేసి రాగానే కాఫీ చేసిచ్చింది శారద. కాఫీ సిప్ చేస్తూ, ఇద్దరు అపరూప వ్యక్తులు ఈ పూట మన ఇంటికి రాబోతున్నారు. స్టేషన్కి వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలిప్పుడు అన్నాడు. వాళ్ళు ఎవరై ఉంటారో నేను ఊహించగలను అని నవ్వేసింది శారద. భార్యను సస్పెన్స్ లో ఉంచడం కోసం కొన్ని విషయాలు ఆమెకు చెప్పాడు శేఖర్. కానీ ఆ విషయాన్ని ఖచ్చితంగా ఊహించి చెప్పడం శారదకు హాబీ. శేఖర్ వెళ్ళాక ఎవరక్కా మన ఇంటికొచ్చేది అని అడిగింది మాలిని. బహుశా ఆయనకు ఆశ్రయమిచ్చి చదువు చెప్పించిన రామతారకం దంపతులు కావచ్చు అంది శారద. ఆమె ఊహ నిజమే. వచ్చింది సాక్షాత్తు రామతారకం దంపతులే. వాళ్లు ఇంట్లో అడుగు పెట్టగానే పొరుగునొచ్చి పాదాభివందనం చేసింది శారద. ఎదురుచూడని ఆ హఠాత్ సంఘటనకు విస్తుపోయారు వాళ్లు. తర్వాత లక్ష్మీదేవమ్మ శారదను లేవదీసి ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఆమె కోడళ్లు నవనాగరికులు. ఆమెను గౌరవిస్తారు. కాని అత్తగారి పట్ల చూపవలసినంత వందనము, వినయము, ఆత్మీయత చూపరు. ఆ ఆత్మీయత కోసం ఆమె ముఖం వాచుంది. ఇప్పుడు శారద నమ్రత, సౌజన్యం చూడగానే ఆమె హృదయం ద్రవించింది. అమ్మాయ్ అమ్మాయ్ అంటూ ఆవిడ, అత్తగారు అత్తగారు అంటూ ఈవిడ. పాలు తేనెలా కలిసిపోయారు కొద్ది క్షణాల్లోనే. జీవితంలో ఎప్పుడూ పరిచయమేనా లేని వాళ్ల ఇద్దరి మధ్య ఎంతలోనే అంతగా పెనవేసుకున్న అన్యోన్యతను చూసి ఆశ్చర్యపోయింది మాలిని. తారకం గారు రిటైర్ అవగానే భార్యతో ఢిల్లీ వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం ఉండి పెద్ద కొడుకు వద్దకు అమెరికా వెళ్లారు. అందువల్ల వాళ్లు శేఖర్ వివాహానికి రాలేకపోయారు. వాళ్లొచ్చే వరకు వివాహం వాయిదా వేసుకోవాలనుకున్నాడు శేఖర్. కానీ వివాహం చేసుకోకుండా శారద్తో ఒకే ఇంట్లో నివసించడం అనేక సమస్యలకు దారితీస్తుందని గ్రహించి కైలాష్ ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నాడు. ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత తారకం గారికి ఉత్తరం రాశాడు శేఖర్. అతడు ఎంత ఉదాత్త భావాలతో ఆదర్శాలు వల్లిస్తూ ఉత్తరం రాసినా శేఖర్ ఒక అమ్మాయిని లేవదీసుకుపోయాడు అన్న భావమే తారకం గారి హృదయంలో నాటుకుపోయింది. బాధపడ్డారు. అందుకే ఆయన స్వదేశం వచ్చిన తర్వాత ఢిల్లీలోనే ఉండిపోయారు గాని విశాఖ రాలేదు. శేఖర్ సంసారం చూడలేదు. శేఖర్ ఉత్తరాల దాడి ప్రారంభించాడు. ఆ దాడిని తట్టుకోలేక ఇప్పుడు భార్య సమేతంగా ఇక్కడికొచ్చారు. అదీగాక విజయనగరం ప్రాంతాల్లో ఆయనకు కొంత స్థిరాస్తుంది. దాన్నమ్మేసి శేష జీవితాన్ని ఢిల్లీలో కొడుకు వద్ద గడిపేయాలని ఆయన సంకల్పం. ఆయన విజయనగరం వెళ్లి సంతకాలు, రిజిస్ట్రేషన్ వగేరా వ్యవహారాలు చూడవలసింది. శేఖర్ సంసారాన్ని, ముఖ్యంగా శారదను చూడగానే తారకం గారి దురభిప్రాయం కరిగిపోయింది. మంచి పని చేసావోయ్ అని మెచ్చుకున్నారాయన. ముసలివాళ్లిప్పుడు మనమలు తమ ఒడిలో కూర్చుని కబుర్లు చెప్పాలని, తమ మెడ చుట్టూ చేతులు వేసి వేలాడాలని, తమ మీదెక్కి తొక్కి అల్లరి చెయ్యాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవమ్మకు ఆ ముచ్చట తీరనేలేదు. ఆమె మనమలంతా అందంగా, ముద్దుగా, ముచ్చటగా ఉంటారు. తెలివైన వాళ్లే. కాని కాన్వెంట్ చదువుల వల్ల ఇంగ్లీషు తప్ప తెలుగు మాట్లాడరు. ఒడిలో కూర్చోవడం నాగరికం కాదని కుర్చీల్లోనే కూర్చుంటారు. ముట్టుకుంటే మాసిపోయే గాజుబొమ్మల్లా నన్నంటుకోకు అన్నట్టు మసులుతారు. మణి, మొదలను చూడగానే ఆమె ప్రాణం లేచొచ్చింది. ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకుని వాళ్లతో పాటు తాను చిన్నపిల్లలా మారిపోయి అల్లరి చేయడం మొదలుపెట్టిందామె. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వార్షికోత్సవం కైలాష్ క్యూలో మొదట నిలబడి మొదటి ప్యాకెట్ అందుకోవడంతో ప్రారంభమైంది. పదార్థాలన్నీ చక్కగా ప్యాక్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్లేట్ ఇచ్చారు. ప్లేట్లలో ప్యాకెట్లు పెట్టుకుని ఇష్టం వచ్చిన చోట ఇష్టమైన వాడితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినచ్చు. నిన్నటి వరకు అందాల బొమ్మరిల్లులా ఉన్న గార్డెన్
ఇప్పుడు ఆనందాల హరివిల్లయింది. అందరూ గుంపులు గుంపులుగా కూర్చుని మహోత్సాహంగా విందు ఆరగిస్తున్నారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతూనే ఉంది. అయినా ఈనాటి విందు ఏర్పాట్లు అందర్నీ అమితంగా ఆకర్షించాయి. ఏ గుంపు వద్ద కాసేపు నిలబడ్డా అందరూ ఎంతగా సంతోషిస్తున్నారో తెలుస్తోంది. ఏ నోట ఏ చోట విన్నా పొగడతలే. మొదట కైలాష్, తర్వాత శేఖర్ పేర్లే మారుమ్రోగుతున్నాయి. ఏదో చెప్పలేని వింత అనుభూతికి లోనైంది మాలిని. ఇంతమంది అభిమానాన్ని చూరగొన్న కైలాష్, శేఖర్ల పట్ల తను మొదట్లో వైముఖ్యం పెంచుకున్నందుకు ఇప్పుడు సిగ్గుపడుతోందామె. ఒక చేతిలో ప్లేటు పట్టుకుని తింటూ అందరి యోగక్షేమాలు విచారిస్తున్నాడు కైలాష్. ఆ గుంపులో అతడు కలిసిపోయి ఒక పనివాళ్లా కనిపిస్తున్నాడు గాని ఫ్యాక్టరీ యజమానులా, లక్షాధికారిలా కనిపించడం లేదు. ఒక చెట్టు కింద వెంకన్న, అతని భార్య కూర్చునున్నారు. ఆమె బాబుకి పాలు కుడుపుతోంది. ఆనాడు కైలాష్ ఇంగిలి చేత్తోనే బయటకొచ్చి వెంకన్న గోడు విని ధనసహాయం చేయడమే కాక కారు కూడా పంపడం వల్లనే ఆమె ఈ ఉత్సవంలో పాల్గొనగలిగింది. ఆనాడు సమయానికి డబ్బు అందకపోయినా, కారు లేకపోయినా ఆమె ఈ లోకం నుండి నిష్క్రమించుండేది. కైలాష్ వారి వద్దకు రాగానే ఆమె సగర్వంగా బాబుని ఆయనకు చూపి మురిసిపోయింది. తవరు పెట్టిన బిచ్చబాబు, తమరి పేరే పెట్టుకున్నాం అన్నాడు వెంకన్న. శేఖర్కి ఎంత జ్ఞాపకమో గాని ఊపిరి సలపని కార్యభారంతో సతమతమవుతూ కూడా వెంకన్న భార్య కోసం ప్రత్యేకంగా పత్యం కూరలు, బాలింతలు తినే పదార్థాలను పంపాడు. ఆ విషయం గమనించి తృప్తిగా నిట్టూర్చాడు కైలాష్. శేఖర్కు కార్యభారం అప్పగించి తాను నిశ్చింతగా ఉండొచ్చు. ఆ విషయం ప్రతి నిమిషం, ప్రతి పనిలోనూ రుజువవుతూనే ఉంది. అప్పుడే కైలాష్ హృదయంలో ఒక అభిప్రాయం మొలకెత్తింది. హైదరాబాద్లో ప్రారంభమయ్యే స్కూటర్ ఫ్యాక్టరీకి జీఎం ఆ క్షణంలోనే అతని హృదయంలో నియమించబడ్డాడు. ఆ వార్షికోత్సవానికి అందరూ వచ్చారు, రాజేష్ తప్ప. లక్ష్మీపుత్రులు కూడా ఇలా వచ్చి కైలాష్కు ముఖం చూపించి అలా వెళ్లిపోయారు. సాయంకాలం సభకు మళ్ళా వస్తామని. ఏ సమస్యలు లేవు, అంతా సవ్యంగా జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత కైలాష్ వచ్చి రామతారకం గారితో బాతాకాని మొదలుపెట్టాడు. తారకం గారికి మహా గర్వంగా ఉంది. తన వద్ద పెరిగిన కుర్రాడు ఇప్పుడు ఇంతమంది మన్నన పొందుతున్నాడంటే ఎవరికైనా గర్వంగానే ఉంటుంది మరి. శారదతో చకచకా కబుర్లు చెప్తున్న మందర పర్వతం లాంటి ఆండాళమ్మగారిని మొదటిసారిగా చూసిన మాలిని జన్మ ధన్యమైంది. అప్పుడే అక్కడకు సుబ్బారావు వచ్చాడు. అతనితో మాట్లాడబోయింది మాలిని. కాని భార్యను చూసి పారిపోయాడా మహానుభావుడు. హాయ్ మాలాజీ, ఏంటి బొత్తిగా నలపోసైపోయారు? మీ ఇంటికి ఎప్పుడూ తాళం వేసుంటోంది. ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? వర్షం కురిపించాడు దేవు. హఠాత్తుగా అతని తల్లి అక్కడకు ఊడిపడింది. ఆమెను చూసి దేవు లోలోనే మండిపడిపోయాడు. ఆమెను అసలు అక్కడకు రావద్దని హెచ్చరించాడు తను. ఆమె వాలకం, మాట తీరు చూసి అందరూ నవ్వరు. తనకెంత అవమానం! తన మాట కొట్టేసి తగుదనమ్మ అని ఇక్కడకు తయారైంది. ఇంటికి వెళ్ళక దీని పని పట్టాలి అనుకున్నాడు కసిగా. ఇంకా నయం, తనతోపాటు పిల్లల్ని కూడా తీసుకురాలేదు. ఆమె మాలిని కైలాష్ కూతురుగా గుర్తించింది. అమ్మాయి గారు, మీ నాన్నకి చెప్పి ఈ అదవకి జీతం పెంచమని తల్లి, చచ్చిపోతున్నాం అని ప్రాధేయపడింది. మాలిని దేవు వైపు కొరకరా చూసింది. ఈలోగా కైలాష్ అక్కడికొచ్చాడు. ఆమె అతని కాళ్ల మీద పడింది. దేవు ముఖం తిప్పుకున్నాడు. బాబూ, మా ఎదవకే ఉద్యోగం వేసి పుణ్యం కట్టుకున్నారు. జీతం కూడా పెంచండి బాబూ. ఈ కరువు కాలంలో 400 ఏ మూలకే అంది చేతులు జోడించి. దేవు ఆడుతున్న నాటకం అర్థమైంది కైలాష్కి. ప్రతి నెల మొదటి తేదీన ఆమె నేరుగా ఆఫీస్కొచ్చి కొడుకు జీతం తానే తీసుకునే ఏర్పాటు చేస్తానన్నాడు కైలాష్. దేవు ముఖం ముడుచుకుపోయింది. ఆమె ఆఫీస్కు రానక్కర్లేదు సార్, ఇక నుండి నేనే పూర్తి జీతం ఆమెకిచ్చేస్తా అన్నాడు. సరే, మాట తప్పావో నీ ఉద్యోగం పీకేస్తాను, జాగ్రత్త. తల్లికి కడుపు నిండా తిండి పెట్టిన కొడుకు ఉంటేనేం చేస్తేనేం. ఇలాంటి వాళ్లంటే పరమసహ్యం నాకు. రాజు ముఖం చూసి పోనీ కదా నీకు ఉద్యోగం ఇస్తే ఇదా నీ నిర్వాకం అని దులిపేశాడు కైలాష్. ఆ రాజుగారు ఎవరు బాబూ? ఎవరా? అదిగో రాజు, ఒకసారి ఇలారా. నేనే పిన్ని అని ముందుకొచ్చాడు శేఖర్. పిన్ని అన్న మాట విని ఆమెతో పాటు మాలిని, దేవు కూడా ఉలిక్కి పడ్డారు. ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ ఫుల్ సూట్లో టీవీగా దర్జాగా కనిపిస్తున్న శేఖర్ వైపు ఎగాదిగా చూసి ఏడుస్తూ తల ఉంచుకుందామే. పాపిష్టిదాన్ని, నీకెన్నో బాధలెట్టాను, ఇప్పుడు అనుభవిస్తున్నా. కోడలు పెళ్ళేది బాబూ అంది. మాలిని ఆమెను శారద వద్దకు తీసుకువెళ్ళింది. కన్నార్పకుండా కోడల వైపు ఒకసారి చూసి బోరుని ఏడుస్తూ ఆమె కాళ్ల మీద పడింది. అత్తగారు, శారద ఎలా భావించిందో కాని ఆమె ప్రవర్తన చూస్తుంటే సానుభూతి బదులు అసహ్యం కలిగింది మాలినికి. చిన్నతనంలో శేఖర్కి తాను చేసిన అన్యాయాలన్నీ చెప్పింది. ఇప్పుడు తాను పడుతున్న బాధలన్నీ ఏకరు పెట్టింది.
ఆమె చెప్పేదంతా శాంతంగా విని సానుభూతి చూపింది తప్ప అత్తగారిని తమ ఇంటికి ఆహ్వానించలేదు శారద. కలుసుందామనలేదు. ఆదర్శ గృహిణిగా కొనియాడబడే శారద ప్రవర్తన మాలినికి ఆశ్చర్యం కలిగించింది. బహుశా భర్త అనుమతి లేందే తాను స్వతంత్రించి ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకోదు కాబోలు. చేతిలోని ప్లేట్లోంచి తింటూనే గుంపుల్ని తప్పించుకుంటూ శేఖర్ని వెతుక్కుంటూ వెళ్ళింది మాలిని. స్టేజ్ వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాడు. దేవు మీ తమ్ముడని, మీ అమ్మగారు ఈ ఊళ్ళోనే ఉంటున్నారని మీకు చాలా కాలం నుండి తెలుసు కదూ అంది. నవ్వి ఊరుకున్నాడు శేఖర్. మీరింత దుర్మార్గులని నేనెప్పుడు అనుకోలేదు అని చురక వేసింది నవ్వుతూ. ప్రశ్నిస్తున్నట్లు చూశాడు. మంచివాడు అనిపించుకోవడానికి సదా ప్రయత్నించే మీరు మీ తల్లి, తమ్ముళ్ళు, చెల్లాయిలు ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలుసు కూడా వాళ్ళందర్నీ మీ ఇంట్లోనే పెట్టుకోవడం మానేసి మీ ఉనికే వాళ్లకు తెలియకుండా వాళ్ళని దూరంగా ఉంచడం ఘోరం కదూ? మాలిని నవ్వుతూ యథాలాపంగా అడిగిన శేఖర్ హృదయంలో బాధ తోచింది. ఒక క్షణంలో అతని ముఖంలోని దరహాసం మాయమై గాంభీర్యత చోటు చేసుకుంది. మా కుటుంబ విషయాలు మీకెందుకు అన్నాడు కాస్త కరుకుగానే. మనస్తత్వాలు పరిశీలించడానికి టక్కుని చెప్పి పొక్కుని నవ్వింది మాలిని. శారదక్క కూడా ముక్కు ముఖం తెలియని లక్ష్మీదేవమ్మ గారిని అత్తగారు అని పిలిచి గౌరవిస్తోంది. మరి నిజంగా అత్తగారైన ఈమెను ఇంటికే ఆహ్వానించలేదు. ఎందుకీ తేడా? ఈమె వాలకం, మాట తీరు కూలి మనిషిలా ఉంటాయనే కదా ఈ తేలిక భావం. అదీకాక శారదక్కను క్షమించలేని ఆమె తల్లిదండ్రులను నిందించిన మీరు మీ తల్లిని క్షమించలేకపోతున్నారే? ఇష్టం వచ్చినట్టు బాణాలు వదిలింది మాలిని. అతని ముఖం జేవురించింది. జీవితంలో ఎప్పుడూ అంత సూటి, ఘాటు ప్రశ్నల్ని ఎదుర్కోలేదతను. తాను హద్దు మీరినట్టు గ్రహించింది మాలిని. అతని ముఖం చూసి భయపడింది కూడా. సారీ సార్ అంది తల వంచుకొని. శేఖర్ అంతలోనే నవ్వేశాడు. ఆమెను క్షమించలేక కాదు, పగ తీర్చుకుందామని కాదు. ముందు జాగ్రత్త. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాణ్ణి రక్షించబోయేవాడు మొదట తాను మునిగిపోకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఇద్దరూ మునిగిపోతారు. నేను వాళ్లకు చేయగల సాయం ఆమె కొడుకు ఉద్యోగం ఇప్పించడం వరకే. వాళ్ళని తెచ్చి నా ఇంట్లో పెట్టుకుంటే వాళ్లతో పాటు నేను కూడా సమస్యల సుడిగుండంలో మునిగిపోవడం ఖాయం. ఇక ఆ సంభాషణ ఇష్టం లేనట్టు అక్కడి నుండి వెళ్లిపోయాడు శేఖర్. తిండి ముగించి ఖాళీ ప్లేట్లు అందుకు సంబంధించిన తడికల గదిలో ఇచ్చేసి చేయి కడుక్కుంది మాలిని. చుట్టూ చూసి మళ్లీ శారదన్న చోటుకొచ్చింది. అప్పుడు ఆమెతో చిరంజీవి భార్య నాంచారమ్మ మాట్లాడుతోంది. అబ్బా, చాలా గొప్పగా ఉందండి ఈ స్వీటు. వెజిటేబుల్ పలావులో కూడా జీడిపప్పు దండిగానే వేశారండి. ఎంత ఖర్చు అయి ఉంటుందో. ఇలాంటివి మన ఇళ్లలో చేసుకుని తినగలమా చెప్పండి అన్నట్లు మీ పుట్టింటి నుండి ఉత్తరాలు వస్తున్నాయా? అసలు వాళ్ళెక్కడున్నారో తెలీదు. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. కొన్ని ఉత్తరాలు తిరిగొచ్చేసాయి కూడా అంది శారద బాధగా. అయ్యో, మీకు తెలీదా? మీ నాన్నగారు మా వారికి హైదరాబాద్లో కనిపించారట ఒకసారి. మీ కుటుంబం గురించి మా వారికి బాగా తెలుసు. ఆయనది రాజమండ్రే. మీరు లేచిపోయిన అదే మీ పెళ్ళయ్యాక మీ నాన్నగారు రాజమండ్రిలోని ఇల్లమ్మేసి రాత్రికి రాత్రి ఎవరితోనూ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోయారట. అక్కడ మీ బాబాయ్ ఉంటున్నారట కదా. మీ నాన్నగారు కూడా వాళ్ళింట్లోనే మరో పోర్షన్లో ఉంటున్నారట. ఉండండి, ఆయన పిలుచుకొస్తా అంటూ భర్తను వెతుక్కుంటూ వెళ్ళిందామె. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసినందుకు పట్టరాని ఆనందం ఒకవైపు, ఎప్పటికైనా వారి మనసు మారిందో లేదోనన్న దిగులు మరోవైపు శారదను ఉకిరిబికిరి చేశాయి. మీ నాన్నగారి ఫోటో వివరాలు ఇవ్వక హైదరాబాద్లో నా స్నేహితులున్నారు, వాళ్ళకి ఉత్తరం రాస్తాను అంది మాలిని. ఈలోగా భర్తతో నాంచారం వచ్చింది. భార్య చెప్పిన విషయాలే ఆయన చెప్పాడు. తాను మళ్ళా అక్కడికి వెళితే తప్పకుండా ఆయన మనోభావాలు తెలుసుకుని మీకు చెబుతాను అని హామీ ఇచ్చాడు. తర్వాత మాలిన్ని పక్కకు రమ్మని సైగ చేసి జరిగిన సంఘటనలో తన తప్పేమీ లేదని, సంతకం చేసున్న చెక్కు రాజేష్ తనకిచ్చి మార్చుకురమ్మంటే సరేనని బ్యాంకుకు వెళ్లానని, దానిలో మోసం ఉందని తెలిస్తే వెళ్లేవాణ్ణి కానని శేఖర్తో చెప్పే ధైర్యం లేక మాలిని చెప్పాడు. తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి అతడు పడుతున్న ఆరాటం చూసి నవ్వుకుంది మాలిని. నాకు చెప్పడం ఎందుకు, కైలాష్ గారికి చెప్పుకోండి అంది. కొద్ది దూరంలో పిల్లలంతా కోలాహలంగా ఆడుకుంటున్నారు. వారితో పాటు చిన్నపిల్లలా ఆడుకుంటోంది లత పరిసరాల్ని విసరించి. నిజానికి సర్వ ప్రపంచాన్ని మరిచిపోయిందామె. రాజా, రవి కూడా పరిశుభ్రంగా కనిపిస్తున్నారు. చక్కగా ఆడుకుంటున్నారు. ఆనందం ఆవేశించినట్టు, ప్రపంచంలోని ఆనందమంతా ఆమెలోనే నిక్షిప్తమైనట్టు, ఈ రోజు తప్పితే ఇంకా అనుభవించలేనట్టు లత కేరింతలు కొడుతోంది. పిల్లలతో పాటు పరిగెత్తుతోంది, అరుస్తోంది, పిల్లల్ని ఎత్తుకుంటోంది, ముద్దులు కురిపిస్తోంది. తమకంగా, ఆర్తిగా తనలో తానే మాట్లాడుకుంటోంది. ఈవిడకు పిచ్చి పట్టలేదు కదా అనుకుంది మాలిని. అప్పుడే అక్కడికొచ్చిన శారద కూడా లత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది. రాత్రి తమింటికొచ్చిన లతకు ఈ లతకు ఎంత వ్యత్యాసం! ఇంతలో ఎంత మార్పు!
భర్త ఉద్యోగం ఊడి జైలుపాలు కాబోతున్నందుకు కాబోలు ఆమెకంత ఆనందం. వెటకారంగా అంది మాలిని. తర్వాత శారద ముఖం చూసి మాట జారినందుకు నొచ్చుకుంది. సభ ప్రారంభమైంది. మొదట ఫ్యాక్టరీ పుట్టు పూర్వోత్తరాలు, సాధించిన ప్రగతంతా వివరించాడు జీఎం. తర్వాత కైలాష్ ఉపన్యాసం. సకల సౌకర్యాలు అమరుతున్న రోగికి ఆసుపత్రిలో హాయిగా ఉండదు. ఏ సౌకర్యమూ లేకపోయినా ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాడు రోగి. ఇందువల్ల డబ్బు వెదజల్లితే ఆసుపత్రిలో లభిస్తుంది సేవ, అదే ధనబంధం. ఇంట్లో అయితే నిస్వార్థ సేవ, ప్రేమాభిమానాలు లభిస్తాయి, ఇది అనుబంధం. నిజానికి ఏ సంస్థనైనా నడిపించవలసింది ధనబంధం మాత్రమే కాదు, అనుబంధం కూడా కావాలి. ఈ అనుబంధమే మన సంస్థను ఇంతవరకు నడిపింది, ఇక ముందు నడిపిస్తుంది. చప్పట్లు మారుమ్రోగాయి. సద్దుమణిగాక కొద్ది రోజులుగా మీకు పరిచయం లేని కొత్త వ్యక్తులు కొందరు మన ఆఫీసులో, ఫ్యాక్టరీలో తిరుగుతూ ఉండడం, మీరు చేసే పనితీరును పరిశీలించడం మీరు గమనించే ఉంటారు. వాళ్లు ఒక యూనివర్సిటీకి చెందిన వ్యాపార నిర్వహణా శాస్త్ర అధ్యాపకులు. మన కంపెనీలో అత్యుత్తమంగా, అతి సమర్థవంతంగా పనిచేసే వర్కర్లను, ఉద్యోగులను ఎన్నిక చేయడానికి వాళ్ళొచ్చారు. ఈ ఎన్నిక పక్షపాత రహితంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి చెందని కొత్తవారిని జడ్జీలుగా నియమించాం. ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారు కదూ అని అడిగాడు. సభికులంతా ఆలోచనలో పడ్డారు. బహుమతులో సర్టిఫికెట్లో ఇస్తారు కాబోలు అనుకున్నారంతా. మీరంతా ఉద్యోగం చేసేది ఎందుకోసం? కేవలం మీకోసమే కాకుండా మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా. చాలా కుటుంబాల్లో బిడ్డల చదువు కోసం, భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని నాకు తెలుసు. అందువల్ల ఉపన్యాసం ఆపి చుట్టూ చూశాడు కైలాష్. అందువల్ల అందరూ ఉత్కంఠగా కైలాష్ వైపు చూశారు. అంతటా నిశ్శబ్దం. అందువల్ల ఈ సంవత్సరం నుండి ప్రతి కేడర్లోనూ అతి సమర్థుని నిష్పక్షపాతంగా ఎన్నిక చేసి అతని కుటుంబంలోని ఒక బిడ్డ ఎక్కడా పరీక్ష తప్పకుండా ఎంతవరకు చదవగలిగితే అంతవరకు కంపెనీ ఖర్చు మీద చదువు చెప్పించడానికి నిర్ణయించడం అయింది. కుర్రవాడు ఎప్పుడైనా పరీక్ష తప్పితే మాత్రం అప్పటి నుండి సహాయం రద్దవుతుంది. ఎవరూ ఊహించని ఈ ప్రకటన ఉత్సాహాతిరేకం కలిగించింది అందరికీ. చేతులు విరిగేటట్టు అందరూ చప్పట్లు కొట్టారు. మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా మీరు ఒకరితోకరు పోటీపడి మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. నిజానికి నాకెంత మంచి సలహా ఇచ్చినందుకు మనమంతా రాజశేఖరం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నాడు కైలాష్. మళ్లీ చప్పట్లు. యూనివర్సిటీ అధ్యాపకులు మీకు తెలియకుండానే మీకు చిన్న చిన్న పరీక్షలు పెట్టారు. మీ పనితీరును మదింపు చేశారు. వారి సలహా ప్రకారం వీరిని ఉత్తములుగా నిర్ణయించడం జరిగింది అంటూ జేబులోంచి ఒక లిస్టు తీశాడు కైలాష్. పెళ్లికాని వారి సంగతేమిటి అని అరిచాడు దేవ్. పెళ్లైనా ఇంకా పిల్లలు పుట్టిన వారి సంగతేమిటి అని మరొకరు. సభికులంతా గుల్లుమన్నారు. అలాంటి వారిని ఎవరైనా ఎన్నుకోవడం జరిగితే వారికి పిల్లలు పుట్టాకానే ఈ సౌకర్యం లభిస్తుంది, లేదా వారికి ఇష్టలైన బంధువులు ఎవరికైనా ఈ సౌకర్యం బదిలీ చేస్తాం అంటూ లిస్టు చదివాడు కైలాష్. ఆ జాబితాలో చలమయ్య, సరళ ఇంకా ఇతరుల పేర్లున్నాయి గాని అందరూ ఎదురు చూసిన శేఖర్ పేరు మాత్రం లేదు. సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అది గమనించి చిన్నగా నవ్వుకున్నాడు కైలాష్. తర్వాత శేఖర్ను వేదిక మీదకు ఆహ్వానించాడు. ఈ పథకానికి ఊపిరిపోసి రూపకల్పన చేసినవాడు రాజశేఖరం. అందువల్ల తనను ఈ పోటీ నుండి తప్పించమని కోరాడాయన. అందువల్లనే ఆయన పేరు లిస్టులో లేదు. నిజానికి అతనికి బహుమతి ఇవ్వకపోతే అసలు ఈ పథకం యొక్క లక్ష్యం నెరవేరినట్లే. అందుకని నేను మన సంస్థ తరపున వ్యక్తిగతంగానూ అతనిని సన్మానించదలుచుకున్నాను అంటూ శేఖర్ మెడలో పూలమాల వేసి గాఢ ఆలింగనం చేసి అతని తల నిమురుతూ ఉండిపోయాడు కైలాష్. ఏదో అపూర్వ దృశ్యం చూస్తున్నట్టు కాసేపు అచేతనంగా ఉండిపోయిన సభికులు హఠాత్తుగా మేల్కొని చేతులు విరిగేటట్లు చప్పట్లు చరిచారు. భర్తకు జరుగుతున్న సన్మానాన్ని చూసి వినయ లజ్జాభారంతో తల వంచుకుంది శారద. మాలిని హృదయం ఏదో అవ్యక్త భావంతో నిండిపోయింది. తారకంగారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. స్వంత కుమారుల వల్ల కూడా ఆయనకింత పుత్రోత్సాహం ఎప్పుడూ కలగలేదు. బహుమతి గెలుచుకున్న విజేతలు ఒక్కొక్కరు వేదిక మీదకొచ్చి తమ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. చివరికి చలమయ్య వంతొచ్చింది. అతడెప్పుడు వేదికలకి ఉపన్యసించలేదు. తడబడ్డాడు. అంతా గుల్లుమన్నారు. కాని వారి నవ్వులు ఎంతో కాలం సాగలేదు. భాష చాలకపోయినా, వేషం డాబుగా లేకపోయినా అతని హృదయం నుండి సూటిగా వస్తున్న భావాలు సభికులను కట్టిపడేశాయి. అజ్జచ్చా, సోదర సోదరీమణులారా, నా మీద పెద్ద బరువునెత్తేసినారు. నానేటి, నాకు బొదుగేమిటి? ఇదంతా శేఖర్ బాబు సలవా. నే చేసుకున్నోన్ని వాళ్ళు జీతం ఇస్తున్నారు, నేను పని చేస్తున్నా, అంతే సంబంధం అనుకునేవాణ్ణి. అప్పుడు నేను సేపర్ని, అంటే
సీపురిచ్చుకుని గదులు తొడవడం. అప్పుడు నాకు ఒళ్ళు వంగేది కాదు, సరిగా తుడిసేవాణ్ణి కాదు. మూలల్లో సెత్తాదుమ్ము ఉండిపోయేది. ఏ బాపు నన్ను ఏలెత్తి సోపలేదు గాని శేఖరం బాబు మాత్రం సరిగా తొడమని చెప్పారు. నాకు పౌరుషం పొడుచుకొచ్చింది. ఇంకలా తొడవాలి అని దబాయించాను. అప్పుడాయన ఏం చేశారో తెలుసా? కొట్టాలేదు, తిట్టాలేదు. ఆయనే సీపురు తీసుకుని ఇలా తొడవాలి అని తుడిసి చూపించారు. నా తల వంగిపోనాది. ఇక తిట్టడం ఎందుకు, కొట్టడం ఎందుకు? ఆ రోజు నుండి నేనిక కసడా పని చేయలేదు, జాగ్రత్తగా పని చేసుకునేవాణ్ణి. ఆ బాపు నన్ను అలా దిద్దిసినారు. అప్పటినుండి నాకు ఆ బాపు ఎంత చెబితే అంత. అంతేకాదు, నేను మా బొడ్డోని స్కూల్ బరిలో చేర్పించలేదు. శేఖర్ బాబుకు తెలిసింది. నన్ను అడిగారు, జీతం తినడానికే సాలదు బాపు, ఆన్ని ఎలా చదివించును అన్నాను. అప్పుడు ఆ బాపు మా బొడ్డోడు చదువుకోవడానికి పుస్తకాలు అయ్యి ఇచ్చి జీతం కట్టి పెద్దబడిలో చేర్పించినారు. ఇప్పుడాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇదంతా శేఖర్ బాబు సలవే. మరో ఘనమైన విషయం చెబుతా. నాను శేఖర్ బాబు ఇంటి నుంచి ఆఫీసుకు బోనం క్యారేజ్ తెత్తా. ఏ బాపైనా బోన్ తినేశాక మిగిలితే మాలటోళ్ళకి పడేస్తారు. కాని మా శేఖర్ బాబు అలా కాదు. నన్ను క్యారేజీ తేగానే బోనం 2 వాటాలేసేసి నన్ను ముందు తినేమంటాడు. అంత గొప్ప మనసు ఎవరికుంటాది? అందరి ఉపన్యాసాల కన్నా చలమయ్య ఉపన్యాసమే అందరి హృదయాలను కదిలించి వేసింది. ఆనంద ఉద్వేగాలతో అప్పుడే తన కొడుకు కలెక్టర్ అయిపోయినట్టుగా పొంగిపోతూ, ఆనంద బాష్పాలు కారుచుతూ, వచ్చిరాని భాషతో అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన శేఖర్ కైలాష్లకు పాదాభివందనం చేస్తూ కొండంత ఆనందంతో వేదిక దిగిన చలమయ్యను వర్కర్లంతా అభినందించారు. అతడు మాట్లాడుతున్నంతసేపు తారకంగారు కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు. సభికులంతా నిశ్శబ్దంగా వింటూనే ఉన్నారు. వినోద కార్యక్రమాలతో మళ్లీ భోజన ప్యాకెట్ల పంపకాలతో వార్షికోత్సవం దిగ్విజయంగా ముగిసింది. ఈ ఉత్సవం అందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. అపురూపం మధుర స్మృతిలా మిగిలిపోయింది. శేఖర్ లక్ష్యం నెరవేరింది. మరునాడు కంపెనీకి సెలవు ప్రకటించారు. ఆ రాత్రి కూడా శారద గారింట్లోనే ఉండిపోయింది మాలిని. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరో అసలు నిద్రపోనేలేదు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే తెల్లవారింది. తెల్లవారాక తారకంగారు విజయనగరం వెళ్లడానికి తొందరపడ్డారు. ఆ రోజుకు ఆగిపోవలసిందిగా శారద వాళ్లను ఎంతగానో బ్రతిమలాడింది. వ్యవహారాలు తెముల్చుకుని తిరుగు ప్రయాణంలో తప్పక 2-3 రోజులు మీ ఇంట్లో ఉంటాం అని హామీ ఇచ్చి విజయనగరం వెళ్లారు తారకం దంపతులు. వెళ్లే ముందు ఇద్దరికీ పాదాభివందనం చేసింది తారకం. లక్ష్మీదేవమ్మ ఆమెను హృదయానికి హత్తుకుంటే తారకంగారు శేఖర్ భుజం తట్టి, నిన్ను చూసి గర్విస్తున్నానోయ్ అన్నారు మురిసిపోతూ. శేఖర్ సిగ్గుపడ్డాడు. నేను మీరు నాటిన మొక్కను సార్. నా చుట్టూ ఉన్న కొంతమందికైనా నా చేతనైనా సాయం చేసి మీ రుణం తీర్చుకోవాలని నా అభిలాష అన్నాడు. మురిపెంగా అతని ముఖంలోకి చూసి గాఢంగా కౌలించుకున్నారు తారకంగారు. మరింత సిగ్గుపడిపోయాడు శేఖర్. వాళ్లటు వెళ్లగానే శేఖర్ మాలిని కైలాష్ గారింటికి వెళ్లారు. మాలిని ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పుడే ఎవరో పక్క గదిలోకి పారిపోయినట్లు అనిపించింది ఆమెకు. ఆనాటి గెస్ట్ జ్ఞాపకం వచ్చి ఆమె గుండె జల్లుమంది. ముఖం కళ తప్పింది. ఒక క్షణం ఆగిపోయింది. కాని అదేమీ పట్టించుకోలేదు శేఖర్. చకచక కైలాషుండే గదివైపు నడుస్తున్నాడు. మాలిని పక్క గదిలోకి వెళ్లి చూసింది. కాని ఎవరూ కనిపించలేదు. మిగిలిన గదులు కూడా చూడాలనిపించింది గాని సోదా చేయడం సభ్యతగా ఉండదని తను కూడా కైలాష్ గదికి వెళ్ళింది. వార్షికోత్సవం దిగ్విజయంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు కైలాష్. ఇదే తగిన సమయం అనుకుని రాజేష్ ప్రసక్తి తెచ్చాడు శేఖర్. అతనిని సస్పెండ్ చేస్తూ ఇప్పుడే ఆర్డర్ వేశాను. అతని దోషం నిరూపణయ్యాక ఉద్యోగం నుంచి తీసేస్తాను ఖచ్చితంగా చెప్పాడు కైలాష్. అతడు ఆ స్వరంలో మాట్లాడితే ఇక ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని అర్థం. ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది సార్. కైలాష్ ఆలోచనలో పడ్డాడు. అతని భార్య గ్రాడ్యుయేట్ కదూ, టైపు షార్ట్ హ్యాండ్ వచ్చు కదూ. ఏదో ఖాళీలో ఆమెను అపాయింట్ చేద్దాంలే. ప్రీతి పూనంలతో కాసేపు కబుర్లు చెప్పి తిరుగుముఖం పట్టారు శేఖర్ మాలిని. దారిలో గెస్ట్ గురించి చెప్పి అతడెవరని మరీ మరీ అడిగింది శేఖర్ని. అతడెవరో శేఖర్కి తెలుసునన్న నమ్మకం ఆమెలో బలపడింది. శేఖర్ ముఖంలోని దరహాసం మాయమైంది. చెప్పక తప్పదా అన్నట్లు చూసి, ఆయనకు నువ్వు కావాలి, నీకాయన అక్కర్లేదు, అందుకే ఈ దగుడు మొతలు అని నవ్వేశాడు. అతడలా నవ్వితే ఇక ఆ విషయం క్లోజ్ అని అర్థం. మీరేది స్వయంగా చెప్పరు బాబూ, చిరుకోపం నటించింది మాలిని. ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని సెలవు రోజైనా నిన్నటి కార్యక్రమంతో బాగా అలిసిపోయున్న శేఖర్ ఆఫీసుకు వెళ్లిపోయాడు. మరి కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మాలిని కూడా వెళ్లిపోతానంది. ఇల్లు వదిలి కొన్ని యోగాలన్నట్లుంది ఆమెకు.
సెలవు రోజే కదా, నీకింట్లో ఏం తోస్తుంది అంటూ ఆమె ప్రయాణాన్ని వాయిదా వేసింది శారద. ఆఫీసుకు క్యారేజ్ పంపి తాము భోజనాలు ముగించారు. అప్పుడే రాజా, రవి రిక్షా దిగి ఇంట్లో ప్రవేశించారు. తల్లి లేకుండా పిల్లలెందుకొచ్చినట్లు అని ఆశ్చర్యపోయింది శారద. అమ్మ మమ్మల్ని మీ ఇంట్లో ఉండమంది అన్నాడు రాజా. మరి అమ్మ మీతో రాలేదేం? మాతో పాటు అమ్మ కూడా రిక్షా ఎక్కింది, కాని ఏదో మరిచిపోయి రిక్షా దిగి మళ్లీ ఇంటికి వెళ్ళింది. మమ్మల్ని వెళుతూ ఉండమంది. శారద ముఖంలో ఆందోళన ఎక్కువైంది. అంత ఆందోళన ఎందుకు అని ఆశ్చర్యపోయింది మాలిని. శారద ఎన్ని ప్రశ్నలు వేసినా ఆ పిల్లలు ఇక ఏమీ చెప్పలేకపోయారు. ఆమె ఆందోళన అర్ధరహితంగా కనిపించింది మాలినికి. ఆమె కూడా మరో 10 నిమిషాల్లో వస్తుంది చూడు అంది ధైర్యంగా. 10 నిమిషాల్లో వచ్చే ఉద్దేశమే ఉంటే అంతవరకు ఆ రిక్షానే ఆపుంచి అందరూ కలిసి వచ్చేవారు అంది శారద. 10 నిమిషాలు గడిచాయి. పావుగంట, అరగంట. ఆఫీసు నుండి శేఖర్ వచ్చేశాడు, కాని లత మాత్రం ఇంకా రానేలేదు. పిల్లలొచ్చేసి గంట గడిచింది. విషయమంతా విని శారదను వెంటనే లతింటికి వెళ్లమన్నాడు శేఖర్ ఆందోళనగా. మిన్ను విరిగి మీద పడినా చలించిన శేఖర్ ఇంత చిన్న విషయానికి అంతగా ఆందోళన చెందడం వింతగా తోచింది మాలినికి. మీది మరీ చేదస్తాం, ఆమె గారి మేకప్ ఇంకా పూర్తయి ఉండదు అని నవ్వేసింది మాలిని. షటప్, సమయం సందర్భం తెలియకుండా నవ్వకు గర్జించాడు శేఖర్. మాలిని వెంటనే నోరు మూసుకుంది. కాని అతనికంత కోపం ఎందుకొచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. మారు మాట్లాడకుండా మాలిని, శారద రిక్షాలో లతింటికి వెళ్లారు. ఆ ఇంటికి తాళం వేసుంది. నేను చెప్పలేదాక, ఆమె మన ఇంటికి బయలుదేరుంటుంది, మధ్యలో మనం మిస్ అయి ఉంటాం అంది మాలిని. అయినా శారదకు ఊరట కలగలేదు. నిన్న ఆమె ఉత్సాహమో ప్రవర్తన చూశాక నాకెందుకో అనుమానంగా ఉంది. రేపనేది ఇంక లేదు అన్నట్లు కనిపించింది నాకా ప్రవర్తన. అందుకే ఇంత ఆందోళన. అప్పుడే వాళ్ల వద్దకు పక్కింటావిడొచ్చింది. లత రిక్షా దిగిన తర్వాత దొడ్డిగుమ్మంలోంచి ఇంట్లోకి వెళ్లడం ఆమె చూసిందట. వీధి గుమ్మానికి తాళం వేసుంటే ఆమె దొడ్డిగుమ్మంలోంచి ఇంట్లో ఎలా ప్రవేశించినట్లు? శారద అనుమానం తీవ్రమైంది. పొరుగులాంటి నడకతో దొడ్డిగుమ్మం చేరుకుంది. కాని ఆ తలుపుకు లోపల నుండి గడియవేసుంది. ఆత్రంగా ఇంటి చుట్టూ తిరిగింది. కిటికీ సందులోంచి చూడడం సాధ్యమవుతుందేమోనని ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం వృధాగా పోలేదు. కిటికీ రెక్కొకటి తెరుచుకుంది. లోనికి చూస్తూనే కెవ్వుమంది శారద. అప్పటికే చుట్టూ ఉన్న జనాలక్కడికొచ్చారు. కిటికీలోంచి చూశారు. ఉరితాడుకు వేలాడుతోంది లత. బలంగా తలుపులు కొట్టి గడియ విరగ్గొట్టి దొడ్డిగుమ్మంలోంచి లోనికి ప్రవేశించారు అంతా. తాడు ముడివిప్పి లతను కిందకు దింపారు. ఆమెకు స్పృహ లేకపోయినా జీవనాడి బలహీనంగా కొట్టుకుంటోంది. ఉరిపోసుకుని ఎంతోసేపు కాలేదన్నమాట. దిగ్భ్రాంతిగా ఉండిపోయింది మాలిని. తాము రావడం ఒక క్షణం ఆలస్యమైంటే ఏం జరిగేది? ఆ ఆలోచన కలగ్గానే ఆమె గుండె జల్లుమంది. శారద ఆందోళన, శేఖర్ కోపము ఇప్పుడు సహేతుకంగానే కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఈ పరిస్థితిని ముందుగానే ఊహించగలిగారు. మరి తానెందుకు ఊహించలేకపోయింది? డాక్టర్ వచ్చి ప్రథమ చికిత్స చేశాడు. ప్రమాదం తప్పింది గాని ఆమెకు విశ్రాంతి చాలా అవసరమని చెప్పాడు. పరిస్థితి వివరించి పక్కింట్లోంచి కైలాష్కి ఫోన్ చేసింది శారద కారు పంపమని. కారుతో పాటు కంపెనీ డాక్టర్ వచ్చారు. ఆమెను కారులో ఎక్కిస్తున్నప్పుడు వెర్రిగా చూసి మళ్లీ మగతలోకి జారిపోయింది లత. ఆమెను తమింటికి తీసుకొచ్చింది శారద. మర్నాడు ఉదయంగాని లతకు స్పృహ రాలేదు. ఈలోగా డాక్టర్ వచ్చిపోతూనే ఉన్నాడు. చేయవలసిన చికిత్స చేస్తూనే ఉన్నాడు. స్పృహొచ్చాక చుట్టూ చూసింది లత. మంచం పక్కనే దిగులుగా నిలిచి ఉన్న రాజా, రవిలను చూడగానే ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. వారిని హృదయానికి హత్తుకోవడానికి చేయి చాచింది గాని శక్తి చాలలేదు. ఆసక్తంగా కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది. రాజా, రవి బిక్కమొహాలతో అమ్మ కన్నీళ్లు చూశారు. వాళ్లకు కన్నీళ్లు పొంగుస్తున్నాయి. పశ్చాత్తాపం లాంటి భావం ఏదో వారి హృదయాలను కలిచివేస్తోంది. అమ్మా, నిన్నెప్పుడూ కొట్టమే, నీ మాట వింటాం, నాన్న మాట వినం, బుద్ధిగా ఉంటాం. అమ్మా, మాతో మాట్లాడమ్మా అని బావుమన్నారు. శారద వాళ్లను ఓదార్చి బయటకు పంపేసింది. ఆఫీసుకు సెలవు పెట్టేసి మాలిని ఆ రోజు కూడా అక్కడే ఉండిపోయింది శారదకు సాయంగా. మధ్యాహ్నానికి పూర్తిగా కోలుకుంది లత. లేచి కూర్చుంది గాని బ్రతికి బయటపడినందుకు బాధపడుతున్నట్లుగా కనిపించింది. నేనెందుకు బ్రతకాలి శారద గారు? పిల్లలు నాకు కాకుండా పోయారు. ఆయన జైలు పాలు కాబోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఉండలేను. కన్నవారింటికి వెళ్లలేను. నేనెందుకు బ్రతకాలి అంది ఏడుస్తూ. పిల్లలు నీకు కాకుండా పోయారని ఎందుకనుకుంటున్నావమ్మా? నిన్నటి నుండి వాళ్ళు నీ పరిస్థితి చూసి ఎంత బెంగపడ్డారో నీకేం తెలుసు? నీ మాట విని బుద్ధిగా ఉంటామని ప్రమాణం కూడా చేశారు. వాళ్ళు పూర్తిగా మారిపోయారు లత అంది శారద. లత కళ్ళల్లోకి వెలుగొచ్చింది. కాని అంతలోనే మాయమైంది. నేనెలా వాళ్ళని పోషించగలను? ఇంట్లో చిల్లి గవ్వైనా లేదు. ఎలా బ్రతకాలి? దుఃఖంతో ఆమె కంఠం పూడుకుపోయింది.
మంచివాళ్లకు దేవుడెప్పుడు అన్యాయం చేయడమ్మా. నీకు ఉద్యోగం ఇవ్వడానికి కైలాష్ గారు అంగీకరించారు. నువ్వు BA టైపు షార్ట్ హ్యాండ్ పరీక్షలు పాస్ అవడం ఇప్పుడు పనికొచ్చాయి. లత ముఖం వెలిగిపోయింది. శారద చేతిని ఆరతిగా లాక్కుని ముద్దు పెట్టుకుంది. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు గాని నా పాలిట మీరే దేవతామూర్తి అంది. ఆమె స్వరంలో దాచినా దాగని ఆనందం, ఉత్సాహం. అమ్మ స్వరం వినగానే పరిగెత్తుకొచ్చారు రాజా రవి. ఏడుస్తూ అమ్మను కౌగిలించుకున్నారు. శక్తినంతా కూడదీసుకుని వారిని హృదయానికి హత్తుకుంది లత. నేను చచ్చిపోను బాబు, మీకోసం బ్రతుకుంటా, ఉద్యోగం చేస్తా, మిమ్మల్ని పోషిస్తా, తీర్చిదిద్దుకుంటా అంది ఆర్తిగా. ఆమె ముఖంలోకి క్రమంగా జీవకాలొచ్చింది. సంతోషం ఆమెకు ఎక్కడలేని శక్తిని ఇచ్చింది కాబోలు. మంచం మీద నుండి లేచింది. శారద వారిస్తున్నా మాలిని సాయంగా వస్తానన్నా వినకుండా బాత్రూంకి వెళ్లి మొహం కడుక్కునొచ్చింది. తన చీర జాకెట్టు ఇచ్చింది శారద. చీర మార్చుకుని బొట్టు పెట్టుకుంది. ఒక రోజు క్రితం ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిలా లేదు ఆమె ఇప్పుడు. నాకు నూతన జీవితం ప్రసాదించారు శారద గారు. అందుకు జ్ఞాపక చిహ్నంగా ఈ చీర జాకెట్టు నేను తీసుకుంటున్నా. పదండి బాబులు, మనింటికి పోదాం అంది. రాత్రి భోజనం చేసి రేపు ఉదయం వెళ్లొచ్చని శారద ఎంతగా చెప్పినా వినలేదు లత. భయపడకండి శారద గారు, నేను మళ్లీ ఆత్మహత్యకు పాల్పడనులేండి అంటూ పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయిందామె. ఆమె అటు వెళ్లగానే నేను వెళతానని బయలుదేరింది మాలిని. ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడలేని నీరసం మాలిని ఆవహించింది. ఇల్లంతా దుమ్ము పేరుకుపోయింది. ఎలుకలు వంటగదిని చంద్రవందర చేసిపోయాయి. చచ్చాన్రా భగవంతుడా అని నిట్టూర్చింది మాలిని. కాని మరుక్షణంలో చేతిలో చీపురు కట్టతో అనుగ్రహించిన దేవతలా ప్రత్యక్షమైంది సరస్వతి. నువ్వలా కూర్చోక, ఈ గది పని నేను పడతా అంటూ రంగంలోకి దూకింది. సరస్వతి మీద అంతులేని అభిమానం పుట్టుకొచ్చింది మాలినికి. ఆమె వాలు కుర్చీలో వాలిపోగా చకచక కబుర్లు చెప్పి నవ్విస్తూ క్షణంలో ఇల్లంతా శుభ్రం చేసింది సరస్వతి. 10 నిమిషాల్లో పాత్రలు తోమి పావుగంటలో వంట పూర్తి చేసింది. ఇంట్లో కూరగాయలు లేకపోతే తమ కూరగాయలు తెచ్చి కూర వండింది. పని పూర్తయ్యాక చేతులు తుడుచుకుంటూ మాలిని పక్కనే కుర్చీలో కూర్చుని, ఎన్నాళ్లకు మా ఇంటికి వెలుగు వెన్నెలా వచ్చాయి అంది నవ్వుతూ. ఇదిగో వస్తానంటూ పారిపోయి ఎన్నాళ్ళకా రావడం అని చిరుకోపం అభినయించింది. అన్నం తినడానికి ఒప్పుకుందా, తినిపించినా అని మేళమాడింది. 10 నిమిషాలు కబుర్లు చెప్పి తలుపు గడియ వేసుకోక్క అని హెచ్చరించి తమ పోర్షన్లోకి వెళ్లిపోయింది మధ్యగుమ్మంలోంచి. ఎంత మంచి పిల్ల, సమయం కలిసొచ్చాక ఈమెకేదో విధంగా సాయం చెయ్యాలి అనుకుంటూ లేచి వీధి తలుపు గడియ పెట్టింది గాని మధ్యగుమ్మం వద్దకెళ్లే ఓపికలేక వంటగదిలోకి వెళ్లి భోంచేసింది. 4 రోజులుగా తీరికలేని కార్యక్రమాల వల్ల బాగా అలసుందేమో భోంచేయగానే నిద్ర కూరుకొచ్చింది ఆమెకు. లైట్ ఆర్పి నీలం బల్బు వెలిగించి అలాగే మంచం మీద వాలిపోయింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో కాని ఎవరో తట్టి లేపినట్టుగా అనిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది ఆమెకు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. తనను ఎవరు లేపుంటారా అని ఆలోచిస్తూ ఉండగా టక్ 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 ఎవరో తలుపు తడుతున్నారు. మొదట నెమ్మదిగా, ఆ తర్వాత మరికొంచెం గట్టిగా. ఎవరే ఉంటారు? ఇప్పుడు టైం ఎంతైందో? ఆమె ఆలస్యం చేస్తున్న కొద్దీ బాగా గట్టిగా కాకపోయినా విడువకుండా తలుపు తడుతున్నారు ఎవరో. లైటు వేసి ఎవరు అంది భయం భయంగా. నేనే. ఎవరో అర్థం కాలేదామెకు. కిటికీలోంచి బయటకు చూసింది. కిటికీ వద్దకొచ్చాడు రాజేష్. ఒకనాటి రాత్రి జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి ఆమె గుండె జల్లుమంది. తలుపు తెరవాలా వద్దా అని సంశయించింది. మధు, ప్లీజ్, నేను దురుద్దేశంతో రాలేదు, నన్ను లోనికి రానివ్వు జాలిగా అర్థించాడు. కరిగిపోయి తలుపు తెరిచిందామె. లోనికొచ్చి తలుపు బిగించాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిందామె. ఇంతలోనే ఎంత మార్పు! టూత్ బ్రష్లా పెరిగిన గెడ్డం, తైల సంస్కారం లేక చంద్రవంద్రగా ఉన్న జుట్టు, మాసిన దుస్తులు, లోతుకుపోయిన కళ్ళు, తిండిలేక నీరసించిన శరీరం. ఇతడు రాజేషేనా? తరమబడుతున్న లేడీ ప్రాణరక్షణ కోసం పరిగెత్తుతూ కాస్త సేద తీర్చుకోవడానికి ఆగి చుట్టూ బెదురుచూపులు చూస్తున్నట్టుంది అతని వాలకం. మాలినికి ఒకవైపు వల్లమాలిన జాలి, మరోవైపు భయం. ఇప్పుడు ఇన్స్పెక్టర్ వస్తే? నిలబడ్డానికి కూడా శక్తి లేనట్టు కుర్చీలో కూలబడి 2 చేతుల్లో ముఖం దాచుకుని లైట్ ఆర్పే మాలిని అన్నాడు నీరసంగా. ఆమె కదల్లేదు. నన్ను నమ్ము మధు, నేను దురుద్దేశంతో రాలేదు కన్నీళ్లతో అన్నాడు. ఆమె లైట్ ఆర్పేసింది గాని నీలం బల్బు వెలుగుతూనే ఉంది. వచ్చి పక్క కుర్చీలో కూర్చుంది. ఆనాటి సంఘటన ఆమె మదిలో మెదిలింది. అప్పుడు ఇలాగే తను అతని పక్కనే కూర్చుంది. అప్పుడు ఇలానే అతను ఏడ్చాడు. తను కరిగిపోయి ఓదార్చిపోయింది. కాని ఇప్పుడు మాత్రం రాజేష్ కన్నీళ్లు ఆమెనంతగా కదల్చలేకపోతున్నాయి.
ఆమె హృదయంలో ఇంత కాఠిన్యం ఎలా చోటు చేసుకుందో ఆమెకే తెలీదు. నువ్వు మారిపోయావు మధు అన్నాడు చివరికి రాజేష్ నెమ్మదిగా. ఆ విషయం చెప్పడానికేనా ఇంత రాత్రి వాళ్ళొచ్చారు? నవ్వింది మాలిని. నెమ్మదిగా మాట్లాడు. ఈ 2 రోజులు చెట్టనక పొట్టనక నిలువ నీడ లేకుండా తిరుగుతున్నాను మాలిని. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. తెగించి నీ సహాయం అర్థించడానికి వచ్చాను అన్నాడు గుసగుసగా. నేనేం చేయగలను? చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు రాజేష్. తర్వాత అన్నాడు, అప్పుల వాళ్ళ బాధపడలేక నువ్వు వీక్లీ కొనడానికి వెళ్ళినప్పుడు నేను చెక్కు తీశాను. దానిమీద ఆ కరంగాడి పేరు రాసి అతని సంతకం చేశాను. ఎంత అనాలోచితంగా పనిచేశానని ఇప్పుడు అనిపిస్తోంది. పశ్చాత్తాపడుతున్నా. బుద్ధొచ్చింది. నా జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం నువ్వే నాకివ్వాలి అన్నాడు జాలిగా. మెత్తబడింది మాలిని. చెప్పండి, నా చేతనైన సాయం చేస్తాను అంది. నన్ను ప్రేమిస్తున్నావా ఇంకా? ఎదురు చూడని ప్రశ్న హఠాత్తుగా ప్రయోగించాడు. మాలిని తెగమక పడింది. ఏం చెప్పాలో తోచలేదు. కానీ లౌక్యంగా లేదు అన్నాననుకోండి అని ఆగింది. తక్షణం ఆత్మహత్య చేసుకుంటా. అతని స్వరంలోని నిజాయితీ ఆమెను కదిలించి వేసింది. నిజంగా పశ్చాత్తాపడుతున్నాడేమో. జీవితం సరిదిద్దుకోవడానికి అతనికి ఒక అవకాశం ఇస్తేనేం? ప్రేమించాను అన్నాననుకోండి అంది. లతకు విడాకులు ఇచ్చేస్తా. నీ సాయంతో నా జీవితాన్ని దిద్దుకుంటా. అతని స్వరంలో దృఢ నిశ్చయం. కానీ నీ మీద ప్రస్తుతం ఉన్న కేసు? ఆ విషయమే బాగా ఆలోచించాను మధు. నువ్వు చేతునిస్తే అన్యాయంగా నన్ను సస్పెండ్ చేశారని కోర్టుకెక్కుతా. బందిని తిమిని చేసే చాకచక్యం గల లాయర్లు నాకు తెలుసు. డబ్బు వెదజల్లితే చాలు, నేను కేసు గెలుస్తా. నా ఉద్యోగం మళ్లీ నాకిస్తారు. మనం వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించొచ్చు. జైల్లో కాపురం కళ జ్ఞాపకం వచ్చి ఆమె గుండె జల్లుమంది. ఒకప్పుడు అతనితో వివాహం ఒక అదృష్టంగా భావించిన ఆమెకు ఇప్పుడు ఆ ఆలోచనే గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. విషయం మార్చడానికి ఎంతకు నేను చేయవలసిన సాయం ఏమిటి అని అడిగింది. లాయర్లకు కనీసం 10,000 ఇవ్వాలి. ఆ డబ్బు నువ్వే ఏదో విధంగా సర్దుబాటు చెయ్యాలి. ఉలిక్కి పడింది మాలిని. అంత డబ్బు నాకెక్కడది రాజేష్ బాబు? నా నెక్లెస్ అమ్మినా 3,000 రాదే. ఆ విషయం నమ్మలేనట్టు విచిత్రంగా నవ్వాడు రాజేష్. తన మాట విశ్వసించినందుకు కోపం వచ్చింది మాలినికి. నిజంగా నా వద్ద అంత డబ్బు లేదు. మళ్లీ నవ్వాడు రాజేష్. ప్రసంగం మార్చకపోతే లాభం లేదనుకుందేమో. సరే, డబ్బు ఎలాగో సంపాదించాననుకోండి, తర్వాత ఏంటి అంది. నేను చెక్కు తీసింది లేంది నీ సాక్ష్యం మీదనే ఆధారపడి ఉంటుంది. చేయుతనిస్తావో ఆఘాతంలోనికి కోల్దోస్తావో నీ ఇష్టం. ఆమెకు అతని ఆంతర్యం అర్థమైంది. ఆలోచించింది. కోర్టులో తను నిజం చెప్తే రాజేష్ ఆత్మహత్య చేసుకోవచ్చు. అబద్ధం చెబితే అతనిని రక్షించవచ్చు గాని శేఖర్ ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుంది. అతడే చెక్కు దొంగలించి ఆ నేరం రాజేష్ మీదకు నెట్టేయడానికి ప్రయత్నించినట్లు లాయర్లు వాదిస్తారు. అప్పుడు శేఖర్ ఊరుకుంటాడా? తనని కూడా కేసులో ఇరికించి రాజేష్కు తోడు దొంగగా చిత్రిస్తాడు. ఏం చెయ్యాలిప్పుడు? విషమ సమస్యే. నదిలో కొట్టుకుపోయేవాణ్ణి రక్షించబోయేవాడు మొదట తాను మునిగిపోకుండా జాగ్రత్త పడాలి అని శేఖర్ ఒకసారి చెప్పిన విషయం హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది ఆమెకు. రాజేష్ను రక్షించబోతే తాను కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు శారద సలహా జ్ఞాపకం వచ్చింది. కొంతకాలం పాటు అతని ప్రతి కోరిక తిరస్కరించి ఎడ్డువంటే తెడ్డువండమే మేలు. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చింది మాలిని. సారీ, నేను అబద్ధం చెప్పలేను అంది. నేను చచ్చినా నీకు సమ్మతమేనన్నమాట నిష్ఠూరంగా అన్నాడు. అంత సూటిగా వచ్చిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది మాలిని. తప్పించుకోవడానికి ముందు అంత డబ్బు సంపాదించాలి కదా అంది. 10,000 సంపాదిస్తే నా తరపున సాక్ష్యం చెప్పడానికి నువ్వు సిద్ధమే కదా? ఆత్రంగా ఆనందంగా అడిగాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే, నాకు తెలుసు మధు, నువ్వు నాదానివే, నన్ను రక్షిస్తావు, నాకు నవజీవనాన్ని ప్రసాదిస్తావు అన్నాడు. అంత గుసగుసలోనూ అతని వేగిరిపాటు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తాను స్పష్టంగా ఇవ్వని వాగ్దానాన్ని ఇలా మొహమాట పెట్టి బలపరుచుకోవాలనుకుంటున్నాడు కాబోలు అనుకుంది మాలిని. తానేదో నోరు జారితే దాన్నే తిరుగులేని వాగ్దానంగా భావించి అతడు అంతగా సంబరపడిపోతున్నాడే. చూస్తూ చూస్తూ అతని ఆనందాన్ని ఎలా భగ్నం చేయడం? నా సాక్ష్యం సంగతి అలా ఉంచి ముందు డబ్బు కావాలిగా అంది. ఆ డబ్బు నువ్వేచ్చి పుణ్యం కట్టుకో, దాచినా దాగని ఉత్సాహంతో గొణిగాడు. అంత డబ్బు నా వద్దుంటుందని ఎలా అనుకున్నారు? కాస్త చిరాగ్గానే అంది మాలిని. కోతల కోయకు మధు, నీ సంగతి పూర్తిగా నాకు తెలుసు. నీ వద్ద ప్రస్తుతం అంత డబ్బు లేకపోవచ్చు, కానీ మీ నాన్నగారిని అడిగితే ఆయన లేదనరని నాకు తెలుసు.
నిబ్బరంగా అన్నాడు. ఉలిక్కిపడిందామె. విస్ఫారిత నేత్రాలతో ఎగాదిగా చూసిందతన్ని. నీరసించి అసలే వికృతంగా ఉన్న అతని ముఖం నీలంకాంతిలో మరింత వికృతంగా కనిపించింది. ఆ ముఖంలో అతని వ్యక్తిత్వం ప్రతిఫలించినట్టుగా ఉంది. ఈ ముఖాన్నేనా నేను ఇంతకాలము ఆరాధిస్తూ వచ్చాను అని విస్తుపోయి ముఖం తిప్పుకుందామె. నీ రహస్యం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావు కదూ అని చటుక్కున లేచి టేబుల్ మీదున్న ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఊరుకుంది మాలిని. బ్యాగ్లోని ప్రత్యేక అర తెరిచి దానిలో ఉన్న 2 ఫోటోలు బయటకు తీశాడు. నీ రహస్యాన్ని ఈ ఫోటోలు చెప్పాయి అని నవ్వాడు. ఆమె హృదయంలో ఉవ్వెత్తుగా ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా లేచాయి. కాని ఆ ప్రశ్నలు అన్నింటినీ అణిచివేసి ఒక నగ్న సత్యం హఠాత్తుగా ఆమె ముందు నిలిచింది. ఈ రాజేష్ సామాన్యుడు కాదు సుమా అని అంతరాత్మ హెచ్చరించగా ఏదో కుటిల పథకంలో తాను గొంతుకు లోతున కూరుకుపోయినట్టు భయం ఆమెను ఆవహించింది. ఏదో పెద్ద పథకం వేసుకుని వచ్చాడి రాజేష్ అని అనిపించింది. అలా నవ్వుతూనే, నీ రహస్యం నాకే కాదు, ఆ కరంగాడికి శరద కూడా తెలుసు. నిజానికి తన తమ్ముడిని నీకు అంటగట్టి నీ ఆస్తిని ఎగరేసుకుపోదామని దాని ప్లాను అన్నాడు. ఏంటి మీరనేది? ఏమీ ఎరగనట్టు నటించక మధు. ఈ ఫోటోలో ఉన్న నీ మాజీ ప్రియుడు శరద తమ్ముడని నీకు తెలియలేదంటే నేను నమ్ముతానా అంటూ ఫోటోలు మళ్లీ బ్యాగులో పెట్టేశాడు. మాలిని దిగ్భ్రాంతిగా ఉండిపోయింది. అతడు చెప్పింది నిజమేనా? తన చుట్టూ ఉన్న అందరికీ తన గురించి అంతా తెలుసు. అయినా అందరూ ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు. స్వార్థపరులు, మోసగాళ్లు, నయవంచకులు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? అందరి దృష్టి తన ఆస్తి మీదే ఉన్నట్లుంది. తానే ఎంతవరకు నిజం తెలుసుకోలేక కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా ఉండిపోయింది. ఆమె తల తిరిగిపోతోంది. కాని బలవంతంగా ఆలోచనలను వెనక్కి నెట్టేసి ధైర్యం తెచ్చుకుంది. ముఖం గంభీరంగా మారింది. సరే, శారదకు నా ఆస్తి మీద ఆశ ఉందనుకుందాం. మరి నువ్వు కూడా నా ఆస్తి కోసమే ప్రేమ నటిస్తున్నావేమో ఎలా తెలుస్తుంది? ఆమె స్వరంలోని దృఢత్వానికి ఆశ్చర్యపోయాడు రాజేష్. పైగా గౌరవం లేకుండా ఏకవచనం ప్రయోగిస్తుందా అని ఉడుక్కున్నాడు. వ్యవహారం ఎదురు తిరుగుతోందా అని కాసేపు సంశయంతో మౌనం వహించాడు. ఆలోచిస్తూనే హ్యాంగర్కున్న తువాలు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. ఆలోచిస్తూనే టేబుల్ మీదున్న బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగించే నైలాన్ తాడువైపు చూశాడు. ఆలోచన వల్ల అతని కళ్ళు చిన్నవిగా మారాయి. ఆ కళ్ళు ఒక్కసారిగా పెరిగి పెద్దవయ్యాయి. అతని మౌనం మాలిన్లో మరింత ధైర్యం కలగజేసింది. ఆ ధైర్యంలో మరికాస్త బిగిస్తే అతని అసలు రంగు బయటపడుతుంది అనిపించింది. రాజేష్ బాబు, డబ్బు, కోర్టులు, సాక్ష్యాలు ఏమీ వద్దు. నిజానికి నా తండ్రి ఆస్తికి నాకు ఏమీ సంబంధం లేదు. నేను ఆయనతో తెగదింపులు చేసుకున్నాను. నేను కైలాష్ గారి కాళ్లు పట్టుకునైనా నిన్ను రక్షిస్తాను. నీ మీద కేసు మాఫీ చేయిస్తాను. కాని ఉద్యోగం తప్ప పైసా ఆస్తి లేని నన్ను అర్ధాంగిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక విధంగా ఇది నీ ప్రేమకు పరీక్ష అంది. మాటలు నేర్చోమాల్ని, ఆ కరంగడి చెలవ కాబోలు అంటూ మెరుపులా లంఘించి ఆమె నోట్లో తువ్వాలు కుక్కేశాడు. ఏం జరుగుతుందో ఆమె గ్రహించేలాగానే టేబుల్ మీద సిద్ధంగా ఉన్న తాడుతో ఆమె చేతుల్ని వెనక్కి విరిచి కట్టేశాడు. త్రుటిలో జరిగిన ఈ సంఘటన ఆమెను బాగా కదిలించి వేసింది. కన్నీళ్లు కార్చడం తప్ప ఇంకేం చేయగలదు? నా ప్రేమకు పరీక్ష పెట్టేంత దానివయ్యావన్నమాట. నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చాను మిస్ మధుమాలినీదేవి గారు. బుద్ధిగా నేను చెప్పినట్లు నడుచుకో. పక్కింటి వద్ద మన కోసం టాక్సీ ఉంది. ఆ టాక్సీలో వెళ్లి నిన్నొక రహస్య స్థానంలో దాచేస్తాను. నిన్ను పణంగా పెట్టి మీ నాన్న నుండి డబ్బు గుంజాలి. నువ్వు సహకరిస్తే మంచిదే, లేదంటే నా వద్దనున్న మొత్తుమందితో నిన్ను ఏమైనా చేయగలను అన్నాడు తగ్గు స్వరంలో అయినా తీవ్రంగానే. నిస్సహాయంగా తల వంచుకుంది మాలిని. అప్పుడొచ్చినట్లే ఇప్పుడు కూడా ఇన్స్పెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది. జరగబోయేదాన్ని ముందుగానే ఊహించి ప్రతిక్రియతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రఖ్యాతి చెందిన శేఖర్ కూడా ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడా? శేఖర్ మీద భలే కోపం వచ్చింది మాలినికి. ఆమె వెనక నిలిచి రాజేష్ ఆమెను వీధి గుమ్మం వైపు నెట్టాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా గౌరవంగా టాక్సీ వద్దకు పద అన్నాడు. అంతలో టక్కున లైటు వెలగడం, వెనక నుండి ఎవరో హ్యాండ్సప్ అని గర్జించడం ఒకేసారి జరిగాయి. అదిరిపోయి వెనక్కు తిరిగారు రాజేష్, మాలిని కూడా. ఎదురుగా ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య, పక్కనే రాజశేఖర్, ఆ వెనక సరస్వతి. పరుగున సరస్వతి వద్దకు వెళ్ళింది మాలిని. ఆమె కట్లు విప్పుతూ, చూసావా, నిన్ను కట్టివేయడానికి ఉపయోగించిన ఈ తాడుని నేనే ఇక్కడ పెట్టాను. మళ్ళా నేనే నీ కట్లు విప్పుతున్నా అంది సరస్వతి. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మాలిని. మధ్య తలుపు గడివేయడం మరిచి నిద్రపోయింది మాలిని.
ఆమె గాఢ నిద్రలో ఉండగా సరస్వతి మళ్లీ లోనికొచ్చిందట. వచ్చి పాపం రాజేశ్వరరావుకి పనికొస్తుంది కదా అని టేబుల్ మీద ఒక నైలాన్ తాడుని సిద్ధంగా ఉంచింది. ఎవరికీ కనిపించకుండా ఒక మూల టేప్ రికార్డర్ ఉంచింది. 10 గజాల దూరంలో చీమ చిటుకుమన్న రికార్డు చేయగల శక్తివంతమైందది. జరగబోయే డ్రామా కోసం ఎదురుచూస్తూ మాలిని మంచం పక్కనే కుర్చీలో కూర్చుంది సరస్వతి. సుమారు 11 గంటల ప్రాంతంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నిశ్శబ్దంగా టేప్ రికార్డర్ స్విచ్ నొక్కింది. మాలిని ఎంతకూ లేవలేదు. అందుకని ఆమెను బలంగా తట్టింది. మాలినికి మెలకు వచ్చి కొద్దిగా కదలగానే మధ్యగుమ్మంలోంచి తమ పోర్షన్లోకి పారిపోయి తలుపులు దగ్గరగా నొక్కింది సరస్వతి. ఇదంతా శేఖర్ గారు, ఇన్స్పెక్టర్ గారు వేసిన పథకం అంటూ దాచిన టేప్ రికార్డర్ బయటకు తీసి దాన్ని ఆపేసింది. హృదయం నిండా కృతజ్ఞతతో, కళ్ల నిండా ఆశ్చర్యంతో శేఖర్ వైపు చూసి అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించింది మాలిని. తన పథకం కళ్ల ముందే కూలిపోగా చెట్టంత మగాడు మొదలు నరికినట్లు నేలకూలి బౌరుమని ఏడ్చేశాడు రాజేష్. కన్నుల పండుగల, ముద్దుల మూటల్లా గుణగుణ కాన్వెంటుకు పోతున్న పిల్లల్ని తనివితీరా చూస్తూ మధు, మణి కనిపించగానే వాళ్లతో చేతులు కలిపి తను కూడా వాళ్ల కాన్వెంటుకు వెళ్ళింది మాలిని. ఆమెని చూసి పూనం ఆశ్చర్యపోయింది. ఏంటిలా దారి తప్పొచ్చావు అంది నవ్వుతూ. లేదు, నేను దారి తప్పలేదు. సరైన దారి చాలా ఆలస్యంగా ఇప్పుడే తెలిసింది అంది. మాలినికి కుర్రతనం పూర్తిగా పోలేదు. ఆమె స్వరంలో ఎప్పుడూ కుర్రకారు హుషారు, బాధ్యత రాహిత్యం, చేష్టల్లో అల్లరి తొంగిచూస్తూ ఉంటాయి. కాని ఇప్పుడవి మాయమై నిజాయితీ, నిండుతనము కనిపించి ఆశ్చర్యపోయింది పూనం. ఫస్ట్ బెల్ అయింది. పిల్లలందరూ బిలబిల్లాడుతూ వచ్చి వేదిక ముందు బారులు తీరి నిలబడ్డారు. అందరూ ఆరోగ్యంగా, అందంగా, ముద్దుగా ఉన్నారు. వారి బుగ్గలు యాపిల్స్, టమోటాలు, కళ్ళు కాంతులీనే చందమామలు. ఆ కళ్ళల్లో ఎంత స్వచ్ఛత, ఎంత కాంతి, ఎంత తెలివి! అందాల నందనవనంలో ఉన్నట్లు అనిపించింది మాలినికి. అనిర్వచనీయమైన సంతృప్తితో ఆమె హృదయం నిండిపోయింది. గులాబీ రేకుల్లాంటి పెదవులు అల్లిబిల్లిగా కదుపుతూ చిరుగంటల మోహన రవళిలా ప్రార్థనాగీతం ఆలపించారు పిల్లలు. వారిలో ఎవరో ఒకరు ఏదో విషయం మీద వేదికెక్కి చిన్న ఉపన్యాసం ఇవ్వాలి. ఈరోజు మణి వంతు. ముద్దు ముద్దుగా మా టీచర్ ఎంతో మంచిది అని వాళ్ల టీచర్ గొప్పదనం గురించి ఉపన్యసించింది. అందరూ క్రమశిక్షణతో చక్కగా నిలబడున్నారు. కారు కోతలు, ఈలలు, గోల మచ్చుక్కైనా లేవు. ఈ రోజుల్లో హైస్కూల్ విద్యార్థులు కూడా తిన్నగా నిలబడలేరు. నిమిషానికి 30 వంకర్లు తిరుగుతారు. ఇంకా వేదికలకు ఉపన్యాసమా? అమ్మో, గుండె ఆగిపోతుంది. సమావేశమయ్యాక నిశ్శబ్దంగా పరిగెత్తే రైలు బళ్లలాగా పిల్లలందరూ వరుసగా బారులు తీర్చి తమ తమ క్లాసు గదులకు వెళ్లారు. పూనంది కేజీ క్లాసు. అందరూ 4-5 సంవత్సరాల పిల్లలే. వాళ్లకు బుల్బుల్లి పాఠాలు, చిట్టి చిట్టి పాఠాలు, ముఖ్యంగా మంచి అలవాట్లు, క్రమశిక్షణ నేర్పాలి. వారికి ఏ విషయంలో అభిరుచుందో ఆ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. వాళ్లలో బొమ్మలు గీసేవాళ్లు కొందరు, పరికరాల భాగాల్ని విడదీసి మళ్లీ అతికించడంలో నేర్పు చూపేవాళ్లు కొందరు. పాటలు కొందరికి, ఆటలు మరికొందరికి. అందరితో ఆడుతూ, పాడుతూ, ఆజ్ఞాపిస్తూ, సూచనలిస్తూ, ఎత్తుకుని ముద్దులు కురిపిస్తూ పూనం శతావధానం చేస్తోంది. ఆ వాతావరణంలో ప్రేమ, అభిమానము ఓలలాడుతున్నాయి. ఈర్ష, ద్వేషాలు లేనేలేవు. భయము, భక్తి ఉన్నాయి. కాని కుళ్ళు, మనోమాలిన్యము లేనేలేవు. ఆ వాతావరణంలో గది గోడలే ఉత్సాహంతో ఊగిపోతున్నట్లున్నాయి. గోడకు వేలాడుతున్న భరతమాత చిత్రం తన సంతానాన్ని చూసుకుంటూ గర్విస్తున్నట్టుగా ఉంది. అంత హడావిళ్లోనూ మాలినితో కాసేపు మాట్లాడడానికి వీలు చేసుకుంది పూనం. నాక్కూడా మీ స్కూల్లో పనిచేయాలనిపిస్తోంది. జీతం అక్కర్లేదులే అంది మాలిని. అమ్మో, నాకు పోటీయా? స్నేహమధురంగా నవ్వి, నీకెందుకక్క ఈ జంజాటం? చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా గృహాన్ని దిద్దుకోక అంది పూనం. అంటే నువ్వు పెళ్లి చేసుకోవా? కాసేపు మౌనం వహించింది పూనం. క్రమంగా ఆమె ముఖంలోకి గాంభీర్యత వచ్చింది. ఏ నిర్ణయానికి రాలేకపోతున్నానక్క. కాలక్షేపం కోసం సరదాగా ఈ ఉద్యోగంలో చేరాను. ఈ పసి హృదయాలతో ఏర్పడిన అనుబంధం రోజురోజుకు మరింత తీయగా బీసుకుపోతోంది. ఒక్కరోజు స్కూల్ మానేస్తే ఏదో పెన్నిది పోగొట్టుకున్నట్లుంటోంది. వాళ్లు నన్ను విడిచి ఉండలేకపోతున్నారు. వివాహం అయితే ఉద్యోగం చేసే వీలుండదు. అందుకే వివాహం మానేద్దామనిపిస్తోంది. మరి నాన్నగారు ఏమంటారో? ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మాలిని. పరమ పవిత్రమైన యోగిని అని పూనం గురించి శేఖర్ ఒకసారన్నాడు. ఎంత నిజం? ఏంటక్క అలా ఉండిపోయావు? నిన్ను చూసి భరతమాత గర్విస్తోంది పూనం.
సిగ్గుపడిపోయింది పూనం. అంత పెద్ద మాటలు వద్దక ఏదో కాలక్షేపం కోసం ఈ వ్యాపకం పెట్టుకున్నానంతే. కాన్వెంట్ నుండి తిన్నగా శారద గారింటికి వెళ్ళింది మాలిని. అప్పటికింకా శేఖర్ ఆఫీసుకు వెళ్లలేదు. మాలిని రాక కోసమే ఎదురుచూస్తున్నట్టు కూర్చున్నారు ఆ దంపతులు. మాలిని లోనికి రాగానే, ఏది చెల్లి, నీ బ్యాగ్ ఒకసారి లేవు అని అడిగింది శారద. ఎందుకు? అందులో నీ రాజీనామా పత్రం ఉంటుందని మీ ఆఫీసర్ గారు, నువ్వు రాజీనామా చేయవలసిన అవసరం ఏముందని నేను వాదించుకుంటున్నాం. ఆయన అంచనా ఎప్పుడైనా తప్పిందా? నిజమే, నేను రాజీనామా చేస్తున్నా అని రాజీనామా పత్రం తీసిచ్చింది మాలిని. ఆశ్చర్యంగా చూసింది శారద. నాకు బుద్ధొచ్చిందక్క, ఇక మా ఊరు పోతా. మధ్యాహ్నమే నా ప్రయాణం. చీర, జాకెట్టు ఇంకా ఏమేమిస్తావో వెంటనే ఇచ్చేయ్ అంది నవ్వుతూ. మీ నాన్నగారు ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఇద్దరూ కలిసే వెళ్లొచ్చు రేపు అన్నాడు శేఖర్. మా నాన్నగారు మీకు తెలుసా? అయితే రాజేష్ చెప్పిందంతా నిజమేనన్నమాట అంది మాలిని. ఆమె ముఖంలో వెలుగు ఆరిపోయింది. అంతా కాదు, అతడు చెప్పింది కొంతవరకు నిజం. నువ్వు ప్రేమించిన ఆనంద్ శారద తమ్ముడు ఆనందమోహన్ అని మాకు నిన్నటి వరకు తెలీదు అన్నాడు శేఖర్. ఈలోగా శారద కాఫీ తెచ్చింది. కాఫీ సిప్ చేస్తూ, ఒక్క ప్రశ్న సార్ అంది. రాజీనామా చేశావుగా, ఇంకా సారనకు. నవ్వేసి, సార్, నేను ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడే నేనెవరో మీకు తెలుసా అని అడిగింది. అప్పుడు తెలీదు. తర్వాత మీ నాన్నగారు నేను కలుసుకున్నాం, విషయాలు తెలిసాయి. కైలాష్ గారు నా మాట కాదని నీకెందుకు ఉద్యోగం ఇచ్చారో నాకు అప్పుడు అర్థమైంది. మనిషి మారడానికి ఒక్క క్షణం చాలు. తుఫాన్లు, భూకంపాలు అక్కర్లేదు. అయితే కొద్దిమందికే అలాంటి మహత్తర క్షణం ప్రత్యక్షమవుతుంది. అలాంటి మహత్తర క్షణం నాకు ప్రత్యక్షమైంది మీ అందరి చలువు వల్ల. అది నా అదృష్టం అంది. ఆ స్వరంలోని ఆత్మవిశ్వాసం శారదను కదిలించి వేసింది. అప్పుడే కైలాష్ గారి కారు వారింటి ముందు ఆగింది. అందర్నీ బాబుగారు తమింటికి రమ్మంటున్నారు అన్నాడు లోనుకొచ్చిన డ్రైవర్. గుమ్మంలో అడుగు పెట్టేసరికి అంతవరకు కైలాష్తో మాట్లాడుతున్న ఎవరో పక్క గదిలోకి దూసుకుపోయారు. అతని వెనకే మాలిని పరిగెత్తి ఆ గదిలోకి వెళ్ళింది. దొరికిపోయిన దొంగల బిక్కచచ్చి నిలబడిపోయాడాయన. ఆయన చూస్తూ అలాగే ఉండిపోయింది మాలిని. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు బరువుగా జరాయి. నన్ను చూసి మీరు పారిపోవడమేంటి నాన్నగారు అంది బాధగా. నీకంట పడకూడదని. నువ్వు నన్ను చూసినట్టయితే ఇక్కడ ఉద్యోగం మానేసి పారిపోతావని భయం. ఇక్కడైతే నా మిత్రుడు కైలాష్, శేఖర్ ఉన్నారు కాబట్టి నిన్ను కంటికి రెప్పలా కాపాడారు. నువ్వింకో చోటుకి పోతే అక్కడ నీకు రక్షణ కల్పించగలనో లేదో అని నా భయం అని తేలిగ్గా నవ్వబోయాడు. కాని కృతకృత్యుడు కాలేకపోయాడు. అతని కళ్లల్లో తడి తడుక్కుమంది. ఇక భరించలేకపోయింది మాలిని. ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడింది. నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంది. ఆమెను లేవనెత్తి కన్నీళ్లు తుడిచి తన కళ్ళు కూడా తుడుచుకున్నాడు రాంభద్రం. మీ అమ్మాయిని మీకు భద్రంగా అప్పగించాను. ఆమెను ఏం చేసుకుంటారో మీ ఇష్టం నవ్వుతూ ఆ గదిలోకొచ్చాడు శేఖర్. నా ఇల్లు నిలిపావు నాయన, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని ఆనంద బాష్పాలు రాల్చేశాడాయన. అప్పటికి ఆ గదిలో అందరూ చేరారు. ఇక అందరూ చేరి తనను పొగడతలతో ముంచేస్తారేమోనని భయపడి శేఖర్ ఆఫీసుకి పారిపోయాడు. భోంచేసి వెళ్లమని అతని వెనకపడి ప్రీతి అరుస్తూనే ఉంది. అతడు వెళ్లిపోయాడు. రాజుని వెళ్ళని, అతనికి పని చేసుకోవడంలో ఆనందం ఉంది, మనకు కబుర్లు చెప్పుకోవడంలో ఆనందం అంటూ కబుర్లలో పడ్డారు. అందరి హృదయాలు హాయిని మేసి తేలిక పడ్డాయి. కాసేపటికి పూనం స్కూల్ నుండొచ్చింది. మణి మధులను తీసుకొచ్చిందామె. ప్రపంచంలోని ఆనందమంతా భగవంతుడు ఆ ఇంట్లోనే పడేసినట్టుంది వాతావరణం. వేళాకోళాలు, నవ్వులు, హాయి. శేఖర్కు భోజనం క్యారేజ్ పంపి అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు. అక్క, ఇంట్లోంచి పారిపోయి వచ్చి నువ్వు నేర్చుకున్నదేమిటి? ఆంధ్ర నారీమణులకు నువ్విచ్చే అమూల్య సలహా ఏమిటి? కొంటిగా అడిగింది పూనం. మహా ఉపన్యాసం ఇవ్వబోయేదాన్లా లేచి నిల్చుని గొంతు సవరించుకుని గరిటెను నోటి ముందు మైక్లా పట్టుకుని, ఆంధ్రవాసులారా, నేను నా అనుభవాలను ఒక అమ్మాయి కథ అనే పేరుతో రాయిచున్నదానను. మీ అదృష్టం పండి ఏ మహానుభావుడైనా దాన్ని ప్రచురిస్తే కొనుక్కుని చదువుకుని ఎవరికి తోచినట్టు వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి అని కుర్చీ మీద కూలబడి గ్లాసుడు మంచినీళ్లు గడగడా తాగేసింది. ఓ అమ్మాయి, ఆ పేరుతో చాలా నవలలొచ్చాయి. నీ నవల మార్కెట్కి ఎక్కదు బెదిరించింది పూనం. గంభీరంగా ఆలోచన నటించింది మాలిని. హా, తట్టెన్. నవయువతి ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వొక ఉదాహరణ అయితే ఎలా ఉండకూడదో చెప్పడానికి నేనొక ఉదాహరణ. అందువల్ల మనిద్దరి పేర్లు చేర్చి నెగిసి చెక్కి మధుపూర్ణిమ అని పేరు పెడతా అంది. హతవిధి,
ఆంధ్ర పాఠకులకు ఎంత దుర్గతి పట్టింది అని టేబుల్ మీదకు వాలిపోయింది పూనం. అందరి ముఖాలు హర్ష ప్రఫుల్లమయ్యాయి. ఇంతటితో మధు పూర్ణిమ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.